So we'll be giving you a gist, and immediately we are going to do the peculiar points in almost every topic. Clear, everybody? And coming to standards, we will be revising the provisions, and I'm not going to revise the questions at all, because at the end of the day, standards retained only on provisions itself. So I'm going to revise the provisions. Just hold on the provisions and try to solve the questions. Okay. If you have any better idea or meek ela kavalo chapte, I will teach in that way if anything is there for you. And is this okay? Like, I'm going to revise the topic in few minutes, and immediately we are going on for special points in each and every problem. This is what I'm going to do. So let us start. And coming to chapters or the topics, we are going to start one easy topic and one difficult topic. Let us go like that. And straight away, first let us start the chapter ESOPs. ESOPs ante ఏంటమ్మా? ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ స్కీమ్. ఎవరు ప్లాన్ ఆఫర్ చేస్తారండి? కంపెనీ. ఎవరికి ఆఫర్ చేస్తారండి? ఎంప్లాయీస్కి ఆఫర్ చేస్తారు. అండ్ ఎంప్లాయీస్ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్.
ఐ కరెక్ట్ ఆర్ రాంగ్? ఇలా ఆఫర్ చేసేది ఎందులో ఆఫర్ చేస్తారంటే గ్రాంట్లో ఆఫర్ చేస్తారు. అండ్ ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేసి కంపెనీకి చెప్తారు కదండి, దాన్ని ఏమని చెప్తామండి? వెస్టింగ్. కంపెనీ ఏమిస్తుందమ్మా? గ్రాంట్. ఎంప్లాయీస్ యాక్సెప్ట్ చేసి కంపెనీకి ఇస్తారు కదా, దాన్ని ఏమని చెప్తారండి? వెస్టింగ్. క్లియర్ ఎవ్రీబడి? సో నౌ ఎంప్లాయీస్ వాళ్ళ యాక్సెప్టెన్స్ని ఏ పీరియడ్ లోపు చెప్పాలి అంటే వెస్టింగ్ పీరియడ్ లోపు చెప్పాలి. క్లియర్? వెస్టింగ్ పీరియడ్ అంటే ఏంటి? కొన్ని కండిషన్స్ ఉంటాయి, ఆ కండిషన్స్ని సాటిస్ఫై చేసే పీరియడ్ని వెస్టింగ్ పీరియడ్ అని చెప్తారు. ఆ కండిషన్స్ని ఏమని అంటారు? వెస్టింగ్ కండిషన్స్ అంటారు. ఇంతకీ వెస్టింగ్ కండిషన్స్ అంటే ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు మ్యారథాన్ క్లాస్కి రావాలి అంటే 9 లోపు రావాలి, దట్స్ లైక్ ఏ కండిషన్. సో అట్లనే సంథింగ్ లైక్ నువ్వు ఒకవేళ నా కంపెనీలో నేను ఇచ్చే షేర్స్ గనక తీసుకోవాలి అంటే నువ్వు నా కంపెనీతో ఒక పీరియడ్ వరకు వర్క్ చేసి ఉండాలి. సే 3 years, 2 years, అలా ఒక పీరియడ్ వరకు వర్క్ చేసి ఉండాలి. అది ఒక వెస్టింగ్ కండిషన్. దీనితో పాటు ఇంకొక రకంగా కూడా చెప్పచ్చమ్మా వెస్టింగ్ కండిషన్స్ని, లైక్ టార్గెట్ బేస్డ్. పీరియడ్ బేస్డ్ అంటే నువ్వు నాతో ఒక సే ఎక్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. టార్గెట్ బేస్డ్ ఉంటుందమ్మా. టార్గెట్ బేస్డ్ అంటే నువ్వు సేల్స్ ఇన్ని యూనిట్స్ సేల్ చేసి ఉండాలి, అప్పుడు నేను నీకు ఆప్షన్స్ ఇస్తాను. లేదు అంటే నువ్వు నా కంపెనీతో వర్క్ చేస్తూ నా కంపెనీ ప్రాఫిట్స్ని పెంచాలి, ఇయర్లీ 10% గ్రోత్ చూపించాలి, అప్పుడు నేను నీకు ఆప్షన్స్ ఇస్తాను. లేదు అంటే నువ్వు నా కంపెనీతో ఉంటూ నా కంపెనీ మార్కెట్ ప్రైస్ని గ్రోత్ చూపించాలి, ఆ గ్రోత్ చూపించేటప్పుడు సే ఇప్పుడు ప్రెసెంట్ 40 రూపీస్కి ట్రేడ్ అవుతుంది, 60 రూపీస్కి వెళ్ళగానే నేను నీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాను. క్లియర్ ఎవ్రీబడి? చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఏ పీరియడ్ లోపు సాటిస్ఫై చేయాలి? వెస్టింగ్ పీరియడ్ లోపు సాటిస్ఫై చేయాలి. అలా అయితే కంపెనీ ఎంప్లాయీస్కి ఆప్షన్స్ ఇస్తుంది. ఏమొస్తుందమ్మా? ఆప్షన్స్ ఇస్తుంది. షేర్స్ ఇవ్వదు, ఆప్షన్స్ ఇస్తుంది. ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత అది ఎంప్లాయీస్ ఇష్టం. వాళ్ళకి కావాలి అంటే కొనుక్కుంటారు, అక్కర్లేదు అంటే మానేస్తారు. సో దాన్నే మనం ఏం చెప్తామంటే ఎక్సర్సైజ్. అలా ఎక్సర్సైజ్ ఏ పీరియడ్ లోపు చేయాలి? ఎక్సర్సైజ్ పీరియడ్ లోపు చేయాలి. అలా ఎక్సర్సైజ్ని ఎక్సర్సైజ్ పీరియడ్ లోపు చేస్తే విచ్ ఈజ్ నథింగ్ బట్ grants are converted into shares, options are converted into shares. Clear everybody? ఏ ప్రైస్ దగ్గరికి చెయ్యాలి సార్? ఎక్సర్సైజ్ ప్రైస్. ఈ ఎక్సర్సైజ్ ప్రైస్ ఎప్పుడు చెప్తారు సార్? గ్రాంట్ ఇచ్చినప్పుడే చెప్పాలి. అంటే గ్రాంట్ ఇచ్చినప్పుడే నువ్వు నా కంపెనీతో ఎంత పీరియడ్ అసోసియేట్ అయ్యి ఉండాలి, నీ వెస్టింగ్ కండిషన్స్ ఏంటి, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత, ఎక్సర్సైజ్ పీరియడ్ ఎంత. ఇప్పుడు నీకు ఆప్షన్ ఇవ్వగానే ఇమీడియట్లీ పర్చేజ్ అంటే అవ్వదు కదా, యూ మే నీడ్ టు అరేంజ్ సమ్ ఫండ్స్. నీకు కొన్ని ఫండ్స్ అరేంజ్ చేసుకోవాలి, నీకు తీసుకోవాలో తీసుకోవద్దో నీకంటూ ఒక ఇంటెన్షన్ ఉంటుంది, అవన్నీ సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి అవన్నీ చూసుకునే నువ్వు పర్చేస్ చెయ్యి, అవన్నీ చూసుకునే నువ్వు పర్చేస్ చెయ్యు, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ పీరియడ్. అలా నువ్వు డెసిషన్ తీసుకోవడానికి నీకు కొంచెం టైం పడుతుంది కదమ్మా, ఆ టైంనే మనం ఎక్సర్సైజ్ పీరియడ్ అని చెప్తాం. క్లియర్ ఎవ్రీబడి? సో కంపెనీస్ ఆఫరింగ్ టు ఎంప్లాయీస్ ఇన్ గ్రాంట్, ఎంప్లాయీస్ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ దే హ్యావ్ టు టెల్ దేర్ యాక్సెప్టెన్స్ విచ్ ఈస్ కాల్డ్ as vesting. And during the vesting period they have to satisfy vesting conditions. After the vesting conditions are satisfied, employees are eligible for options. Employees are eligible for options. Now company will give option to the shareholders. Sorry, company will give options to the employees. Now employees will be either accept or reject. Accept చేయడాన్ని ఏమని చెప్తామండి? ఎక్సర్సైజ్. దట్ ఎక్సర్సైజ్ హ్యాస్ టు బి డన్ డ్యూరింగ్ ద ఎక్సర్సైజ్ పీరియడ్. అలా యాక్సెప్ట్ చెయ్యము అంటే దాన్ని ఏమని చెప్తామండి? రిజెక్ట్ అని చెప్తాం. క్లియర్ ఎవ్రీబడి? విచ్ ఈస్ టెక్నికలీ కాల్డ్ as lapse of options. దాన్ని ఏమని చెప్తామండి? lapse of options. Clear everybody? Now let me go with the journal entries. ఈ టోటల్ పీరియడ్కి అంటే టోటల్ వెస్టింగ్ పీరియడ్కి నువ్వు కొన్ని జర్నల్ ఎంట్రీస్ రాయాలి. వాట్ ఆర్ దోస్ జర్నల్ ఎంట్రీస్? అమ్మా, పాయింట్ నంబర్ 1, ఎక్సర్సైజ్ పీరియడ్ విల్ బి లెస్సర్ దాన్ ద మార్కెట్ ప్రైస్.
ఎక్సర్సైజ్ ప్రైస్ విల్ బి లెస్సర్ దాన్ ద మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మార్కెట్లో 100కి ట్రేడ్ అవుతుంది అనుకోని షేర్, కంపెనీ 100కి ఆఫర్ చేస్తే అసలు ఎంప్లాయీస్ కొనుక్కోవాల్సిన నెసెసిటీ ఏంటి? ఎంప్లాయీస్ ఎక్స్ట్రాగా వర్క్ ఎందుకు చేస్తారు? నువ్వు ఎంప్లాయీస్కి ఒక ఆఫర్ చూపించాలి. యూ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ మై కంపెనీ, నువ్వు నా కంపెనీతో ఎక్కువ వర్క్ చేస్తే 2 years అసోసియేట్ అయితే 2 years తర్వాత నేను నీకు ఒక్కొక్క షేర్ని 40 రూపీస్కే ఇస్తాను. మార్కెట్లో నా షేర్ ప్రైస్ ఎంత ఉంది? 100. నేను నీకు ఎంతకు ఆఫర్ చేస్తా? 40. అంటే ఈ క్రమంలో డిస్కౌంట్ ఎంత ఉంది? 60. ఈ 60 ఎవరు బేర్ చేస్తారు? కంపెనీ. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద షేర్? 100. ఎంప్లాయీస్ ఎంత పే చేస్తారు? 40. కంపెనీ ఎంత బేర్ చేస్తుంది? 60. క్లియర్? సో స్ట్రిక్ట్గా మాట్లాడితే ఒకే ఒక్కటి, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెట్ ఆర్ కంపెనీకి 40 వస్తుంది. టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఫేస్ వాల్యూ ఎప్పుడు 10. కరెక్ట్ ఆర్ రాంగ్? టు సెక్యూరిటీస్ ప్రీమియం మొత్తం 100 అయితే అందులో 10 రూపీస్ ఫేస్ వాల్యూ పోతే 90 విల్ బి సెక్యూరిటీస్ ప్రీమియం. ఈ బ్యాలెన్స్ 60 ఉంది కదా, ఈ 60 ఎవరు బేర్ చేయాలని చెప్తున్నాం? కంపెనీ. దేంతో బేర్ చేస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. కానీ దీనికోసం ఏ రిజర్వ్ని పడితే ఆ రిజర్వ్ని వాడడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు క్రియేట్ ఎ స్పెసిఫిక్ రిజర్వ్ కాల్డ్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్. అలా నువ్వు ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఎంట్రీ రాస్తాము? అట్ ద టైమ్ ఆఫ్ ఎక్సర్సైజింగ్. అంటే షేర్ హోల్డర్స్ డబ్బులు ఇచ్చి షేర్ కొనుక్కుంటే యూ విల్ బి రైటింగ్ దిస్ ఎంట్రీ. క్లియర్? బట్ కంపెనీ హ్యాస్ టు అరేంజ్ దిస్ రిజర్వ్స్. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అనే ఒక రిజర్వ్ని కంపెనీ అరేంజ్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు అరేంజ్ చేసుకుంటుంది సార్? డ్యూరింగ్ వెస్టింగ్ పీరియడ్. వెస్టింగ్ పీరియడ్ నాడు అరేంజ్ చేసుకుంటుంది. వెస్టింగ్ పీరియడ్ నాడు ఎలా ఎంట్రీస్ రాసుకుంటా అరేంజ్ చేసుకుంటుంది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ప్రకారం కంపెనీ బేర్ చేయాల్సిన ఎక్స్పెన్స్ ఎంత? 60. సే ఫర్ ఎగ్జాంపుల్ వెస్టింగ్ పీరియడ్ 3 years అనుకుందాం. వాట్ ఈస్ ద వెస్టింగ్ పీరియడ్? 3 years. సో 60 అన్న ఎక్స్పెన్స్ని 3 years పాటు మనం అమోర్టైజ్ చేస్తే పర్ యానం 20 రూపీస్ని అరేంజ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద ఎంట్రీ ఫర్ దాట్? ఎక్స్పెన్స్. ఎవరు ఎక్స్పెన్సర్? ఎంప్లాయీస్ ఎక్స్పెన్స్. వాళ్ళకి కాంపన్సేషన్గా నేను ఎక్స్పెన్స్ ఇస్తున్నా. సో ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెట్ ఆర్ 22, ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ 20. ఈ ఈసీఈని ఏదైతే ఉందో ఇట్ విల్ బి క్లోజ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. P&L అకౌంట్ డెట్ ఆర్ టు ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ అకౌంట్ డెట్ ఆర్ 20. ఈ 2 ఎంట్రీస్ మొత్తం వెస్టింగ్ పీరియడ్ అంతా రాస్తానే ఉంటాం. వెస్టింగ్ పీరియడ్ అంతా ఈ 2 ఎంట్రీస్ రాస్తాము. ఎక్సర్సైజ్ పీరియడ్కి వచ్చేసేటప్పటికి ఈ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ క్రెడిటే ఉంది కదమ్మా, దాన్ని డెబిట్ చేసి యూటిలైజ్ చేసుకుంటా. ఈ క్రమంలో ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎవరైనా ఎంప్లాయీస్ గనక 3 years అవ్వకుండా బయటకి వెళ్ళిపోతే దోస్ ఆప్షన్స్ ఆర్ కాల్డ్ as ల్యాప్స్ ఆఫ్ ఆప్షన్స్. 3 years అవ్వకుండా వెళ్ళిపోయారుగా అంటే వెస్టింగ్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు. వెస్టింగ్ కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వలేదు అంటే దీస్ ఆర్ అన్వెస్టెడ్ ఆప్షన్స్. దీస్ ఆర్ అన్వెస్టెడ్ ఆప్షన్స్ అండ్ లాప్స్డ్. What is the journal entry? Very, very simple. Employee stock options outstanding account debt or to general reserve account. బ్యాలెన్స్ ESOPలో ఎంత ఉందో చూసుకుని అవసరం లేని దాన్ని జర్నల్ ఎంట్రీ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే 3 years అయిపోయింది, ఆ ఆప్షన్స్ వెస్ట్ అయ్యాయి, దోస్ ఆర్ కాల్డ్ as వెస్టెడ్ ఆప్షన్స్. కానీ ఈసారి ఎంప్లాయీస్ వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, పర్చేస్ చేసుకోవట్లేదు, ఎక్సర్సైజ్ చేసుకోవట్లేదు. అప్పుడు కూడా ఆప్షన్స్ ల్యాప్స్ అవుతాయి. అప్పుడు కూడా సేమ్ ఎంట్రీ రాస్తాము. ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ అకౌంట్ డెట్ ఆర్ టు జనరల్ రిజర్వ్ అకౌంట్. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ థియరిటికల్ టాపిక్. గుర్తుపెట్టుకోండి, మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్లో అంటే 5 marks క్వశ్చన్స్కి ఈసాప్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు. ఆ 5 marks క్వశ్చన్స్కి అడిగే మోడల్ ఏంటి అంటే దీస్ మోడల్స్. అంటే ఒకే ఇయర్లోనే మొత్తం అంతా జరిగిపోతాయి.
ఒకే ఇయర్లోనే మొత్తం అన్నీ జరిగిపోతాయి. అంటే ఒకే ఇయర్లో కంపెనీ ఆప్షన్స్ ఇష్యూ చేస్తుంది, ఎంప్లాయీస్ ఏమో దాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటారు, ఎంప్లాయీస్ ఫైనల్గా ఎక్సర్సైజ్ చేసుకునేవి ల్యాప్స్ అయిపోతాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకోండి. 10,000 ఆప్షన్స్ కంపెనీ ఇస్తుందండి ఎంప్లాయీస్కి. కంపెనీ ఈజ్ గివింగ్ 10,000 ఆప్షన్స్. ఇయర్ ఎండింగ్కి 9,500 మాత్రమే ఎక్సర్సైజ్ చేసుకున్నారు. యూ థింక్ విత్ కామన్ సెన్స్, అంతా సేమ్ ఇయర్ డిఫరెంట్ ఇయర్స్? సేమ్ ఇయర్ అయినప్పుడు 10,000 ఆప్షన్స్కి రాసి 500 ఆప్షన్స్కి క్యాన్సిల్ చేయడం ఎందుకు? స్ట్రేట్ అవే యూ రైట్ ఫర్ 9,500 ఆప్షన్స్ ఓన్లీ. క్లియరా? సో 9,500 ఆప్షన్స్కి మాత్రమే రాస్తాం. నార్మల్గా అయితే మనం ఎంట్రీ ఏంటి రాస్తున్నాం? ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ టు ఈసాస్ అకౌంట్, ఆ తర్వాత P&L అకౌంట్ డెటార్ టు ఈసీఈ అకౌంట్, ఎప్పుడో ఎక్సర్సైజ్ చేసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ డెటార్ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. ఇది కదా మనం రాస్తుంది. ఇప్పుడు స్ట్రిక్ట్గా మాట్లాడితే ఈసీఈ క్యాన్సిల్, ప్రతి ఇయర్ పోతుంది. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం దిస్ అండ్ దిస్ విల్ ఆల్సో గెట్ క్యాన్సిల్డ్. కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నీకు ఫినాన్షియల్ ఇయర్ ఒకటే, వెస్టింగ్ అదే ఇయర్, ఎక్సర్సైజ్ పీరియడ్ అదే ఇయర్. అలాంటప్పుడు ఈసాస్ అంటే రిజర్వే కదమ్మా, ఈసాస్ అంటే రిజర్వే కదా, ఫ్యూచరే లేదు నా ఆప్షన్స్కి. అలాంటప్పుడు ఈసాస్ అవసరం లేదుగా. హోప్ మీకు లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. డోంట్ రైట్ ఈసాస్ అకౌంట్ ఇఫ్ ద ఎంటైర్ ప్లాన్ ఈస్ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 ఇయర్. మొత్తం ప్లాన్ అంతా 1 ఇయర్లోనే అయిపోతే ఈసాస్ అని రాయకండి, అంటే ఆటోమేటిక్గా ఇది ఎలిమినేట్ అయిపోయింది. ఇక మరి ఇక్కడ ఏం రాయమంటారు సార్? యూ డైరెక్ట్లీ రైట్ ఈసీఈ అకౌంట్. ఏం చెప్పానో అర్థమైందా? ఈసాస్ అన్న అకౌంట్ని ప్లాన్ అంతా ఒకే ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది అంటే ఓపెన్ చెయ్యొద్దు. ఎందుకు ఓపెన్ చేయొద్దు? ఈసాస్ అంటే రిజర్వ్, రిజర్వ్ అంటే ఫ్యూచర్, కానీ నా ప్లాన్ అంతా ఒక్క ఇయర్కే అయిపోతుంది కాబట్టి ఈసాస్ని ఓపెన్ చేయకుండా స్ట్రైట్ అవే అసలు ఈసాస్ అని రాయకండి, అంటే ఇంకిది ఎలిమినేట్ అయిపోయింది. అలాంటప్పుడు మరి ఇక్కడ నన్ను ఏ పేరు రాయమంటారు సార్? డైరెక్ట్గా P&L రాసేయమంటారా? రాయకూడదమ్మా. ఎక్స్పెన్స్ ఎప్పుడు కూడా సపరేట్గా చెప్పాలి. ఇప్పుడు శాలరీ పే చేస్తున్నారు, శాలరీ టు క్యాష్ ఆర్ బ్యాంకు, P&L టు శాలరీ అనే కదా రాస్తారు. ఎంత శాలరీ క్యాన్సిల్ అయినా P&L టు క్యాష్ అని రాయరు కదా, ఇది కూడా అంతే. సో అందుకే ఎంట్రీ చూడండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ ఈసాస్ ఓపెన్ చెయ్యడమ్మా. ఈసాస్ ఈజ్ ఫర్ ఫ్యూచర్ బట్ అవర్ ప్లాన్ ఈజ్ కంప్లీటెడ్ విత్ ఇన్ 1 ఇయర్ కాబట్టి ఈసాస్ ఓపెన్ చేయరు. ఎంప్లాయీస్ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్ మాత్రమే ఓపెన్ చేస్తాము. To equity share capital to securities premium account. Finally, this ECE will be closed and transferred to P&L account. These questions are very famous questions. ఇది చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు, జాగ్రత్త. ఇంతకీ ఎక్స్పెన్స్ ఫైండ్ చేయడం చాలా ఈజీ. చాలా సార్లు క్వశ్చన్లోనే ఫేర్ వాల్యూ ఇంత అని వాడే చెప్పేస్తాడు. చూడండి ఇక్కడ ఫేర్ వాల్యూ 90 వాళ్ళే చెప్పేస్తారు. 90 ఈజ్ యువర్ ఎక్స్పెన్స్ నౌ. లేదు ఇంకో రకంగా నేనే ఫైండ్ చేసుకుంటాను సార్. మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్సర్సైజ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 130. ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత? 40 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 90. ఖచ్చితంగా ఇవి రెండు ఈక్వల్ అవుతాయి. ఒకవేళ ఈక్వల్ అవ్వకపోతే ఫేర్ వాల్యూ మాత్రమే తీసుకోండి. క్లియర్ ఎవ్రీబడి? డన్. నౌ ఒక చిన్న టేబుల్ ఫర్ ఈసాప్స్. ప్రతి ప్రాబ్లంకి అంటే ఇఫ్ వెస్టింగ్ పీరియడ్ ఈజ్ మోర్ దాన్ 1 ఇయర్ మీరు ఈ టేబుల్ ఫాలో అయితే మీకు ఈజీగా అయిపోతుంది. అండ్ జస్ట్ టేక్ నంబర్ ఆఫ్ ఇయర్స్ యు ఆర్ హ్యావింగ్, ఎన్ని ఉంటే అన్ని, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ గ్రాంటెడ్, ఎన్ని ఆప్షన్స్ గ్రాంట్ చేశారు. ఖచ్చితంగా ఇయర్ 1లోనే గ్రాంట్ చేస్తారు. అలా కాకుండా ఇయర్ 2 ఇయర్ 3లో గ్రాంట్ చేస్తే అంటే లాస్ట్ ప్రాబ్లంలో మనకు ఉంటుందిగా, ఇయర్ 1లో కొంచెం 2లో అలా ఉంటే అలా తీసుకోండి. జనరల్గా ఇయర్ 1లోనే గ్రాంట్ ఉంటుంది. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ల్యాప్స్డ్, ఇది ఏ ఇయర్లో అయినా జరగచ్చు. నంబర్ ఆఫ్ ఆప్షన్స్ రిమైనింగ్, బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో చూసుకోండి, విచ్ ఈజ్ నథింగ్ బట్ A మైనస్ B చేస్తే C వస్తుంది. అంటే గ్రాంటెడ్ మైనస్ ల్యాప్స్డ్, అప్పుడు మీకు రిమైనింగ్ ఆప్షన్స్ వస్తుంది. నెక్స్ట్
ఎక్సర్సైజ్ ప్రైస్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని, ఎక్సర్సైజ్ ప్రైస్ ఎంత. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, వెస్టింగ్ పీరియడ్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, క్యుములేటివ్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. క్యుములేటివ్ ఎక్స్పెన్స్ రికగ్నైజ్డ్ అంటే ఏం చేయాలి సార్? నంబర్ ఆఫ్ ఆప్షన్స్ రిమైనింగ్ మల్టిప్లైడ్ బై, జాగ్రత్త, ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్. ఇక్కడ మీరు ఎక్సర్సైజ్ ప్రైస్ తీసుకుంటే అయిపోదండి. ఇంకా మీకు క్లియర్గా రాసుకుని ఒక్క స్టెప్లో తేల్చేసుకోవాలి అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ ప్రైస్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏం రాసుకోవచ్చండి? ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్ రాసుకోవచ్చు. అంటే ఒక్క ముక్కలో తేలిపోతుంది. ఇంకా ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్ ఇందాక చూపించాం కదా, ఫెయిర్ వాల్యూ పెర్ ఆప్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్. అంటే మార్కెట్ ప్రైస్ మైనస్ ఎక్సర్సైజ్ ప్రైస్ చేస్తే ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్ వస్తుంది, లేదా డైరెక్ట్గా ఫెయిర్ వాల్యూ. సో నంబర్ ఆఫ్ ఆప్షన్స్ రిమైనింగ్ మల్టిప్లైడ్ బై ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్ డివైడెడ్ బై వెస్టింగ్ పీరియడ్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ ఇయర్స్ కంప్లీటెడ్. ఎన్ని ఆప్షన్స్ రిమైనింగ్ ఉన్నాయో చూసుకోండి, ఇంటూ ఎక్స్పెన్స్ పెర్ ఆప్షన్ ఎంతో చూసుకోండి, హోల్ డివైడెడ్ బై వెస్టింగ్ పీరియడ్ మల్టిప్లైడ్ బై 1 year అయితే ఇంటూ 1 year, 2 years అయితే ఇంటూ 2 years, 3 years అయితే ఇంటూ 3 years. అది మీరు చేయాల్సింది. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ వన్, ఎక్స్పెన్స్ టు బి రికగ్నైజ్డ్. ఇయర్ 1కి డైరెక్ట్గా తీసుకుంటాం. ఇయర్ 1కి ఇయర్ 2కి ఉన్న డిఫరెన్స్ ఇయర్ 2లో, ఎందుకంటే క్యూములేటివ్ అంటున్నాంగా, 1ది 2ది కలిపి నీకు వస్తుంది. 2కి 1కి డిఫరెన్స్ ఇయర్ 2లో తీసుకుంటాం. ఇయర్ 2కి ఇయర్ 3కి వచ్చిన డిఫరెన్స్ ఏమో ఇయర్ 3లో తీసుకుంటాం. హోప్ ద కాన్సెప్ట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏదైనా నెగటివ్ వస్తే, అర్థమవుతుందా? ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏదైనా నెగటివ్ వస్తే దెన్ you should not write ECE to ESOS. You have to write ESOS account debtor to general reserve account. Positive వస్తే expense అని రాస్తాం. ECE employees compensation expense to ESOS account. Positive వస్తే, నెగటివ్ వస్తే employees stock options outstanding account debtor to general reserve account. క్లియర్ కదమ్మా? ప్రతి దానికి ఇదే ఫార్మాట్. మీకు గుర్తుందా, చాయిస్ లిమిటెడ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది, లేదా సన్ లిమిటెడ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఐల్ బి షోయింగ్ యూ, వెయిట్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. టార్గెట్స్ పెడతారు. ఇయర్ 1లో యావరేజ్ ఇంత అచీవ్ అయితే వెస్టింగ్ పీరియడ్ ఇయర్ 1, అవ్వకపోతే వెస్టింగ్ పీరియడ్ ఇయర్ 2 years అవుతుంది. అది కూడా అచీవ్ చేయలేకపోతే వెస్టింగ్ పీరియడ్ 3 years అవుతుంది. అప్పుడు ఏం చేస్తారు? వెస్టింగ్ పీరియడ్ ఇయర్ 1లో ఏమో 1 year వేసుకుంటారు. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇయర్ 1 స్టార్టింగ్, ఇయర్ 1 ఎండింగ్కి వచ్చేసరికి టార్గెట్ అచీవ్ అవ్వలేదుగా, కాబట్టి వెస్టింగ్ పీరియడ్ 2 years అవుతుంది. 2 years ఎండింగ్కి వెళ్ళిపోండి. అచీవ్ అయితే 2 years, అచీవ్ అవ్వదు కదా, కాబట్టి 3 years. ఇయర్ 3 ఎండింగ్కి వెళ్ళిపోండి, ఈసారి అచీవ్ అయిపోతుంది కాబట్టి 3 years. హోప్ ఇట్స్ క్లియర్ ఫర్ యూ. జాగ్రత్త, ఇయర్ 1 స్టార్టింగ్లో 1 year అనుకుంటాం, ఎండింగ్కి అచీవ్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తామంటే 2 years అని రాసుకుంటాం. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్లో నేను అచీవ్ చేస్తాను. సెకండ్ ఇయర్ ఎండింగ్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నేను అచీవ్ చేయలేను కాబట్టి అట్లీస్ట్ థర్డ్ ఇయర్కి అచీవ్ చేస్తానని వెస్టింగ్ పీరియడ్ 3 years తీసుకుంటా. థర్డ్ ఇయర్ ఎండింగ్కి వెళ్ళిన తర్వాత ఎస్ ఐ హ్యావ్ అచీవ్డ్, ఇట్ విల్ బి కన్క్లూడెడ్ ఎట్ 3 years. క్లియర్? అలా ఇప్పుడు ఇంకొక సమ్, అజంతా ప్రాబ్లము లేకపోతే ఈ ప్రాబ్లం ఉంటుంది చూడండి. ఫేర్ వాల్యూ మారిపోతుంది. ఒకసారేమో 30 అవుతుంది, ఒకసారేమో 40 అవుతుంది. గుర్తుందా? 12%, ఐ మీన్ 1 second చూడండి, 16 per option, 12 per option. ఫేర్ వాల్యూ మారిపోతుంది. లెట్ ద ఫేర్ వాల్యూ చేంజ్.
ఫస్ట్ ఇయర్లో ఫేర్ వాల్యూ ఎంత, సే 16 రూపీస్ అనుకోండి, ఎక్స్పెన్స్ పర్ ఆప్షన్ 16 వేసుకోండి. సెకండ్ ఇయర్లో మారిపోతుంది సార్, ఎంత ఉంది 12 సార్, 12 వేసుకోండి. థర్డ్ ఇయర్లో మళ్ళీ మారిపోతుంది సార్, ఎంత ఉంది 14 సార్, 14 వేసుకోండి. అంటే ఈ టేబుల్ ప్రాపర్గా ఫిల్ చేస్తే నీకు ఆన్సర్ ప్రాపర్గా వచ్చి తీరుతుంది. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ వాట్ యువర్ కాన్సెప్ట్ ఆఫ్ ESOPs. ఓకే, అండ్ ఇంకొక లాస్ట్ ప్రాబ్లం ఉంటుందండి, విచ్ ఈస్ అగైన్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ప్రాబ్లం. ఇదేం చేస్తారంటే గ్రేడెడ్ వెస్టింగ్. మొత్తం నేను నీకు ఇచ్చే ఆప్షన్స్ ఎన్ని అంటే సమ్వేర్ హియర్ గివెన్ 600 ఆప్షన్స్ టు ఈచ్ ఆఫ్ ద 1000 ఎంప్లాయీస్, అంటే 60,000 ఆప్షన్స్ అన్నట్టు. 6 lakhs సరే, 6 lakhs ఆప్షన్స్ అన్నట్టు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను ప్రతి ఎంప్లాయీస్కి 600 ఆప్షన్స్ కూడా ఒక ఇయర్లోనే ఇవ్వట్లేదంట. 25% ఏమో ఇయర్ 1, 25% ఆఫ్ 600 ఆప్షన్స్ ఏమో ఇయర్ 2కి ఇస్తా, రిమైనింగ్ 50% ఆఫ్ 600 ఆప్షన్స్ ఏమో ఇయర్ 3కి ఇస్తా. అప్పుడు సేమ్ టేబుల్ కాకపోతే 3 టేబుల్స్ వస్తాయి. ఇయర్ 1కి సంబంధించి 600 ఇంటూ 25% ఆప్షన్స్, ఇయర్ 2కి సంబంధించి 600 ఇంటూ 25%, ఇయర్ 3కి సంబంధించి 600 ఇంటూ 50%. సో ఫైనలీ దట్ ఈస్ వాట్ యువర్ చాప్టర్ ఆఫ్ ESOPs. సింపుల్ చాప్టర్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే CRD నంబర్ 2 and 3 మోడల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫర్ 5 marks. అలా మిస్ అయిన క్రమంలో మీకు సన్ లిమిటెడ్ ప్రాబ్లం ఉంది కదమ్మా, 10 marksకి అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం ఈ సన్ లిమిటెడ్ ఆర్ చాయిస్ లిమిటెడ్ ప్రాబ్లం. సో దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఫ్రమ్ ESOPs, and that is the end of ESOPs. And get ready, within the next 2 to 3 minutes we are going to start the higher weighted chapter, Amalgamation. Shall I start? Okay. ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడో ఆ పార్ట్స్ చెప్పుకుంటా వెళ్తా కామనేడ్గా. ఇప్పుడు ESOPs చాప్టర్ వరకు అందరికీ ఓకే కదా, అంటే ఆ స్టైల్లో చెప్తాను అని చెప్తున్నా. ఓవరాల్ టాపిక్ చెప్తాను, ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో ఆ పార్ట్స్ చెప్పుకుంటా వెళ్తా. ఓకే కదమ్మా? ఫైన్. సో కమింగ్ టు ద చాప్టర్ Amalgamation. There will be 2 companies in Amalgamation for sure. Number 1 is transferor company. Number 2 is transferee company. Transferor company is nothing but selling company. Transferee company is nothing but purchasing company. ఇంకొక రకంగా చెప్పాలంటే ట్రాన్స్ఫరర్ అంటే నా అసెట్స్ని లైబిలిటీస్ని క్లోజ్ చేసేసి నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని కూడా క్లోజ్ చేసేసుకుంటా, విచ్ ఈజ్ లైక్ అన్ ఓల్డ్ కంపెనీ. ట్రాన్స్ఫరీ కంపెనీ అంటే కొత్తగా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అన్ని ఓపెన్ చేసుకుని ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ న్యూ కంపెనీ. సో ఇప్పుడు వర్క్ ఏంటి సార్? ట్రాన్స్ఫరర్ కంపెనీ ట్రాన్స్ఫరీ కంపెనీకి దాని బిజినెస్ అంతటిని ట్రాన్స్ఫర్ చేస్తుంది, అండ్ హెన్స్ ట్రాన్స్ఫరీ కంపెనీ విల్ పే టు ట్రాన్స్ఫరర్ కంపెనీ, పీసీ పే చేస్తుంది, పర్చేస్ కన్సిడరేషన్. Transferor company needs to close its books of accounts. Transferee company needs to incorporate or open its books of accounts. This amalgamation is guided as per accounting standard number 14. మనం ఈ చాప్టర్లో ఏం చేస్తాం సార్? స్టెప్ 1 కంప్యూటేషన్ ఆఫ్ పీసీ. చాలా 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 ఇంపార్టెంట్. నీకు ఒక్క పీసీని కనుక కంప్యూట్ చేస్తే సమ్ అంతా అయిపోయినట్టే, బికాజ్ రిమైనింగ్ అంతా కూడా రెగ్యులర్ ప్రాసెసే.
క్లోజింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేయడం, షేర్ హోల్డర్స్ అకౌంట్ ఓపెన్ చేయడం అండ్ క్లోజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇన్కార్పొరేషన్ ఆర్ ఓపెనింగ్ యూ విల్ రైట్ ఆల్ ద జర్నల్ ఎంట్రీస్. అసలు ఈ రెండిట్లకి హార్ట్ పీసీ దగ్గరే ఉంది. పీసీ కరెక్ట్గా కంప్యూట్ చేస్తే రిమైనింగ్ అంతా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ క్లోజింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేస్తాం, ఇన్కార్పొరేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ చేస్తాం. AS14 ఈజ్ నాట్ అప్లికబుల్ టు ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ, గుర్తుపెట్టుకోండి. AS14 ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు ట్రాన్స్ఫరీ కంపెనీ. Of course, AS14 is also applicable for computation of PC. So now let me start with the first one, that is closing the books of accounts chapter. Then I'll come to PC. మీరు సమ్ చేసేటప్పుడు అయితే ఫస్ట్ పీసీ కంప్యూట్ చేసేయండి. యూ కెన్ రైట్ వర్కింగ్ నోట్ నెంబర్ 1 కంప్యూటేషన్ ఆఫ్ పీసీ, ఆర్ వాళ్ళు గనక అడిగితే ఏ కంప్యూటేషన్ ఆఫ్ పీసీ. డైరెక్ట్గా ఫస్ట్ పీసీ కంప్యూట్ చేసేయండి. పీసీ కంప్యూట్ చేసేస్తే రిమైనింగ్ అంతా మీ చేతుల్లోనే ఉంటుంది. పీసీ కరెక్ట్గా కంప్యూట్ చేయాలంటే ఏం చేయాలి? క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చదవండి. చాలా మంది ఈ పెద్ద పెద్ద చాప్టర్స్కి చేసే మిస్టేక్స్ ఏంటంటే సమ్ అంతా ప్రాక్టీస్ చేయడం లేదా సమ్ అంతా చూడడం, రెండూ చేయకూడదు. ర్యాండమ్గా 1 or 2 సమ్స్ మొత్తం అంతా సాల్వ్ చేయాలి. పీసీ మాత్రం ప్రతి సమ్లోని చేసుకుంటూ వెళ్ళాలి. బికాస్ పీసీ ఈజ్ ద హార్ట్ ఫర్ ది ప్రాబ్లం. సరే, క్లోజింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఏం చేయాలి? యూ హ్యావ్ టు ఓపెన్ రియలైజేషన్ అకౌంట్. రియలైజేషన్ అకౌంట్ డెటార్ 2 అసెట్స్ అని రాసుకోవాలమ్మా. లైబిలిటీస్ అన్నిటికీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజ్ చేయడానికి డెబిట్ చేస్తాను. సో లైబిలిటీస్ అకౌంట్ డెటార్ టు రియలైజేషన్ అకౌంట్ బై లైబిలిటీస్. ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తామమ్మా. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఇవ్వాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రెడిట్ చేసేయండి. అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇవన్నీ క్రెడిట్ చేస్తాం. మిస్లీనియస్ అసెట్స్, ఫిక్టీషియస్ అసెట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అది ఈక్విటీ షేర్ హోల్డర్స్ షేర్ని తగ్గిస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాం టు ఫిక్టీషియస్ ఆర్ మిస్లీనియస్ అసెట్స్. ఇఫ్ పాసిబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉంటే ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి. ఒక్కటే రాస్తాము, బై ప్రిఫరెన్స్ షేర్స్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్, ఐడెంటిఫై ద అసెట్స్ విచ్ ఆర్ నాట్ టేకెన్ ఓవర్. Identify the liabilities which are not taken over. Assets is having debit balance, liabilities is having credit balance. ఈ నాట్ టేకెన్ ఓవర్ అయితే ఏం చేయాలి? టేకెన్ ఓవర్ అయితే రియలైజేషన్ అకౌంట్. ఎట్ విచ్ వాల్యూస్? బుక్ వాల్యూస్. నాట్ టేకెన్ ఓవర్ అయితే ఏం చేయాలి? అసెట్స్ అయితే సేల్ చేస్తామమ్మా, లైబిలిటీస్ అయితే సెటిల్ చేస్తామమ్మా. అంటే ఒక్క ముక్కలో చెప్తే సేల్ ఆఫ్ అసెట్స్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ లైబిలిటీస్. సార్ మరి సేల్ చేసేటప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తుంది కదా? వస్తుందమ్మా. ట్రాన్స్ఫర్ ద సేమ్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్. లైబిలిటీస్ని జనరల్గా ఎగ్జాక్ట్ వాల్యూకి సెటిల్ చేస్తాం, కానీ ఎక్కువకి సెటిల్ చేయాల్సి వచ్చినా తక్కువకి సెటిల్ చేయాల్సి వచ్చినా ప్రాఫిట్ ఆర్ లాస్ అక్కడ కూడా వస్తుంది. దాన్ని కూడా ఈక్విటీ షేర్ హోల్డర్స్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చెయ్యండి. ఇది మీకు ఒకే ఒక్క ప్రాబ్లంలో ఉంటుంది. ఒక ప్రాబ్లంలో అసైన్మెంట్స్లో మీకు గుర్తున్నట్లయితే ట్రేడ్ రిసీవబుల్స్ వర్ నాట్ టేకెన్ ఓవర్ బై ద ట్రాన్స్ఫరీ కంపెనీ అండ్ వర్ సెటిల్డ్ ఎట్ 10% డిస్కౌంట్ ఏదో చెప్తాడు. ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేయబుల్స్ కొత్త కంపెనీ ట్రాన్స్ఫరీ కంపెనీ తీసుకోదు. ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీలోనే ప్రాఫిట్ ఆర్ లాసెస్ని ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చెయ్యాలి. క్లియర్ కదా? సరే, నెక్స్ట్ ఇప్పుడు పీసీని ఎంతో కంప్యూట్ చేయండి. పీసీ దేనికి ఇస్తున్నారు? నేను ఇచ్చిన అసెట్స్కి ఇచ్చిన లైబిలిటీస్కి ఇస్తున్నారు. అంటే రియలైజేషన్ అకౌంట్లో పీసీ విల్ బి ఎట్ క్రెడిట్ సైడ్ బై పీసీ. ఈ పీసీని తీసుకెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ చేస్తాం సార్? ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ది, ఈక్విటీ షేర్ హోల్డర్స్కి ఈక్విటీ షేర్ హోల్డర్స్ది డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఫైనల్గా ఇప్పుడు క్లోజింగ్ ప్రొసీజర్. క్లోజింగ్ ప్రొసీజర్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ అకౌంట్ని ప్రాఫిట్ ఆర్ లాస్ క్లోజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ ఇట్ టు రియలైజేషన్ అకౌంట్.
ఈక్విటీ షేర్ హోల్డర్స్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ కంప్యూట్ చేసుకుని క్లోజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ ఇట్ టు రియలైజేషన్ అకౌంట్. ఫైనలీ యువర్ రియలైజేషన్ అకౌంట్ షుడ్ గెట్స్ క్లోజ్డ్. ఇవి రెండు ప్రాఫిట్ ఆర్ లాస్ ని పోస్ట్ చేశాక ఖచ్చితంగా రియలైజేషన్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. జాగ్రత్త, మీలో చాలా మంది చేసే తప్పు ఫస్ట్ రియలైజేషన్ అకౌంట్ ని క్లోజ్ చేసుకుని తీసుకుని రావడం. రియలైజేషన్ అకౌంట్ ని క్లోజ్ చేస్తే తప్పు అవుతుంది. ప్రొవైడెడ్ నీకు ఒక్క ఈక్విటీ షేర్ హోల్డర్సే ఉన్నారనుకో, కరెక్టే. ఎందుకంటే రియలైజేషన్లో వచ్చిన ప్రాఫిట్ అంతా ఈక్విటీ హోల్డర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తావు. కానీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉండి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉండి నువ్వు రియలైజేషన్ అకౌంట్లో వచ్చిన టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ని ఈక్విటీ వాళ్ళకి ప్రిఫరెన్స్ వాళ్ళకి పంచాలంటే కుదరదు. ఐ టెల్ యూ బెస్ట్ థింగ్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ చేసేటప్పుడు యూ కెన్ గెట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ చేసేటప్పుడు యూ కెన్ గెట్ ఎ లాస్ ఆఫ్ 40,000. అర్థమైందా? యూ కెన్ గెట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 1 lakh ఈక్విటీ షేర్ హోల్డర్స్ చేసేటప్పుడు, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ చేసేటప్పుడు లాస్ 40,000 రావచ్చు. నువ్వు రియలైజేషన్ అకౌంట్ చేస్తే నీకు నెట్గా వచ్చే ప్రాఫిట్ 60,000 వస్తుంది. మరి 60,000ని ఏ అకౌంట్కి పట్టుకెళ్ళి క్లోజ్ చేయాలి? హోప్ యూ హ్యావ్ గాట్ మై పాయింట్. సో ఇది తప్పు. మరి ఏం చేయాలి సార్? ఈక్విటీ షేర్ హోల్డర్స్ అని 1 lakh రాస్తాము, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ లాస్ వచ్చేసి 40,000 రాస్తాం. ఇదే కరెక్ట్. ఒక్క షేర్ హోల్డర్స్ ఈక్విటీ వాళ్ళు మాత్రమే ఉంటే రియలైజేషన్ ఒక్కటి వేసినా కరెక్టే. ఈక్విటీ వాళ్ళు లేని పక్షంలో, అంటే ఈక్విటీ ప్రిఫరెన్స్ ఇద్దరూ ఉండే సిచ్యువేషన్స్లో రియలైజేషన్ అకౌంట్ని కాకుండా ఫస్ట్ షేర్ హోల్డర్స్ అకౌంట్ని క్లోజ్ చేసుకుని రియలైజేషన్కి రావాలి. దట్స్ ద ఎండ్. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. ఇది ఎవరిది అంటే రియలైజేషన్, అంటే క్లోజింగ్ ద బుక్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ. ఇన్ దిస్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఒకే ఒక్కటి మిగిలిపోయింది. అన్రికార్డెడ్ అసెట్స్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, అన్రికార్డెడ్ లైబిలిటీస్ క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పీసీ కంప్యూట్ చేసేటప్పుడు కన్సిడర్ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నా, నా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లేవంతే. క్లోజ్ అయితే చెయ్యక్కర్లేదు, కానీ న్యూ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ట్రాన్స్ఫరు చేయాలి, పీసీ కంప్యూట్ చేసేటప్పుడు కూడా కన్సిడర్ చెయ్యాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్, రియలైజేషన్ ఎక్స్పెన్సెస్ మనమే పే చేస్తే, అంటే ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ పే చేస్తే రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. న్యూ కంపెనీ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ బేర్ చేసి ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ పే చేస్తే ఇది ఎంట్రీ. ట్రాన్స్ఫరీ కంపెనీయే బేర్ చేస్తుంది, ట్రాన్స్ఫరీ కంపెనీయే పే చేస్తుంది అనుకో, మనకు అసలు ఎంట్రీ రాదు. అదే ఫస్ట్ ట్రాన్స్ఫరీ కంపెనీ పే చేస్తుంది, తర్వాత మనం రీయింబర్స్ చేయాలి, లేదా ఫస్ట్ మనం పే చేస్తాము, వాళ్ళు మనకి రీయింబర్స్ చేయాలి. క్లియర్ ఎవ్రీబడి? ఫస్ట్ మనం పే చేస్తున్నాం అనుకో, రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు ట్రాన్స్ఫరీ కంపెనీ అకౌంట్. వాళ్ళు రీయింబర్స్ చేసేటప్పుడు ట్రాన్స్ఫరీ కంపెనీ అకౌంట్ డెటార్, సారీ రివర్స్ చెప్పానా, వెయిట్, ఫస్ట్ మనం పే చేస్తున్నాం, వీఆర్ పేయింగ్, సో ట్రాన్స్ఫరీ కంపెనీ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. తర్వాత వాళ్ళు మనకి ఇచ్చేస్తారు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ట్రాన్స్ఫరీ కంపెనీ అకౌంట్. Let me write all the 3 cases. Sorry for making you to confuse. Point number 1, ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ బేర్ చేసేది మనమే, పే చేసేది మనమే. రియలైజేషన్ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ట్రాన్స్ఫరీ కంపెనీ బేర్ చేసేది వాళ్ళే, పే చేసేది వాళ్ళే. అంటే ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నో జర్నల్ ఎంట్రీ. ఇనీషియల్లీ పేడ్ బై ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ and later reimbursed by transferee company. అంటే transferee company account debtor to cash or bank, cash or bank account debtor to transferee company. ఇదంతా ఓల్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో. ఇప్పుడు పీసీ ఒకే ఒక్క పాయింట్ అమ్మ, క్వశ్చన్లో గనక నీకు మొత్తం అంతా ఇచ్చేస్తే దట్ ఈస్ నెట్ పేమెంట్స్ మెథడ్. ఏదో ఒకటి మిస్ చేస్తున్నాడు.
ఏదో ఒక్కటి మిస్ చేస్తున్నాడు. లైక్ వైజ్ నెసెసరీ క్యాష్ ఈస్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నాడు, రిమైనింగ్ ఈజ్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అన్నాడు, లేదా రిమైనింగ్ పోర్షన్ ఈజ్ గివెన్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అన్నాడు. అంటే ఏదో ఒక్క పాయింట్ మిస్ చేసినా, పీసీ అసలు ఇవ్వకపోయినా అప్పుడు నెట్ అసెట్స్ మెథడ్ తీసుకుంటాం. క్లియర్ కదా? మొత్తం పీసీ అంతా క్వశ్చన్లో ఇచ్చేస్తే నెట్ పేమెంట్స్ మెథడ్. ఒక పార్ట్ ఆఫ్ పీసీ ఇచ్చి ఇంకొక పార్ట్ ఆఫ్ పీసీ మిస్ చేసిన, అస్సలు ఇవ్వకపోయినా నెట్ అసెట్స్ మెథడ్ ఫాలో అవుతాం. నెట్ అసెట్స్ మెథడ్ అంటే ఏంటి? అసెట్స్ మైనస్ అవుట్ సైడ్ లైబిలిటీస్. ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎట్ అగ్రీడ్ వాల్యూస్ తీసుకోవాలి, ఈసారి అసలు బుక్ వాల్యూస్ కాదు. ఇలా చేసిన తర్వాత యూ విల్ గెట్ నెట్ అసెట్స్. దీన్ని ఎలా చేయాలో క్వశ్చన్లో చెప్తాడు. వెరీ ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయం ఏంటంటే దిస్ టోటల్ అసెట్స్ ఈజ్ బిలాంగింగ్ టు బోత్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఇందులో ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ పీసీ డిడక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ పీసీ. దీన్ని ఎలా ఇవ్వాలో వాడు చెప్తాడు. ఇప్పుడు ఎలా ఇవ్వాలో ఇన్ ద సెన్స్ క్యాష్లో ఎంత ఇవ్వాలి, షేర్స్లో ఎంత ఇవ్వాలి, మొత్తం అదంతా కూడా క్వశ్చన్లో చెప్తాడు. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. దిస్ ఈజ్ వాట్ నెట్ అసెట్స్ మెథడ్. మీకు ఒకే ఒక్క క్వశ్చన్లో ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా వస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూకి ఎలా చేయాలంటే నంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. సే ఎక్స్ లిమిటెడ్, వై లిమిటెడ్. ఎక్స్ లిమిటెడ్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఓవర్ బై వై లిమిటెడ్, అంటే ఎక్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ సే 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూతో ఎక్స్చేంజ్ చేయమన్నాడు అనుకో, ఇట్ విల్ బి లైక్ దిస్. ఎక్స్ లిమిటెడ్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ 20 అని క్వశ్చన్లో ఇచ్చాడు అనుకో, వై లిమిటెడ్ యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ 40 అని క్వశ్చన్లో ఇచ్చాడు అనుకో, అప్పుడు పీసీ ఎంత అవుతుంది సార్? 1 lakh into 20. క్లియర్ ఎవ్రీబడి? డివైడెడ్ బై 40. అండర్స్టూడా? అంటే యూ విల్ గెట్ 50,000 షేర్స్. ఇప్పుడు మళ్ళా 50,000 షేర్స్ని ఏ ప్రైస్కి ఇవ్వాలో క్వశ్చన్లో చెప్తాడు. 10 రూపీసా, 12 రూపీసా, 40 రూపీసా, లేదా మళ్ళీ ఇంట్రిన్సిక్ వాల్యూకా? ఏం చెప్పలేదనుకో, కొత్త కంపెనీలో వాల్యూకి ఇస్తున్నట్టు, అంటే 40కి. హోప్ ఇట్స్ క్లియర్. ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఈ ట్రాన్స్ఫర్ చేసే కంపెనీ, ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీలో నంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోండి, ఇంట్రిన్సిక్ వాల్యూస్ వేయండి. నంబర్ ఆఫ్ షేర్స్ మల్టిప్లైడ్ బై ఇంట్రిన్సిక్ వాల్యూ డివైడెడ్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ ఇంట్రిన్సిక్ వాల్యూ చేస్తే నంబర్ ఆఫ్ షేర్స్ వస్తాయి. ఏం చెప్పలేదనుకో, 50,000 షేర్స్ ఆర్ ఇష్యూడ్ ఫర్ ₹40 అని అర్థం. అలా కాకుండా వాడు చెప్తాడు 10, 12, 15 అలా చెబితే you consider that price. CRD number 1 intrinsic value మీకు సేమ్ ప్రాబ్లం. క్లియర్ ఎవ్రీబడి? సో దిస్ ఈజ్ వాట్ పీసీ. గుర్తుపెట్టుకోండి, మొత్తం అంతా ఇచ్చేస్తే నెట్ పేమెంట్స్. ఏదో ఒక్క చిన్నదన్నా మిస్ చేశాడు అనుకో, నెట్ అసెట్స్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. ఇవి అసలు సంబంధం లేకుండా ఇంట్రిన్సిక్ వాల్యూ అంటే ఇట్ విల్ బి లైక్ దిస్. నంబర్ ఆఫ్ షేర్స్ తీసుకుని మల్టిప్లైడ్ బై intrinsic value of transfer or company divided by intrinsic value of transferee company చేస్తే you will get number of shares. Hope it's clear for you. That is what PC. ఇంకా పీసీలో మీరు మర్చిపోకూడని విషయాలు ఏంటంటే అన్రికార్డెడ్ అసెట్స్, అన్రికార్డెడ్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కన్సిడర్ చెయ్యాలి. దట్ ఈజ్ అట్ అగ్రీడ్ వాల్యూస్ ఓన్లీ. ఇంకొకటి మర్చిపోకూడని విషయం ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ మ్యూచువల్ ఓయింగ్స్ని అస్సలు ఎలిమినేట్ చెయ్యకూడదు పీసీ కంప్యూట్ చేసేటప్పుడు. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎలిమినేట్ చెయ్యాలా వద్దా అని. అస్సలు ఎలిమినేట్ చెయ్యడానికి వీల్లేదు. యూ షుడ్ నాట్ ఎలిమినేట్. యూ షుడ్ నాట్ ఎలిమినేట్ మ్యూచువల్ ఓయింగ్స్ or you should not eliminate intercompany transactions while computing PC. గుర్తుపెట్టుకోండి, ఒక్క సమ్లో వాడు ఎలిమినేట్ చేస్తాడు ICA సొల్యూషన్లో,
కానీ రిమైనింగ్ ఏ సమ్స్లో కూడా ఎలిమినేట్ చెయ్యరు. కాబట్టి మీరు కూడా ఎలిమినేట్ చెయ్యకుండానే చెయ్యండి. అర్థమైందా? ఒకే ఒక్క సమ్లో ఎలిమినేట్ చేస్తాడండి ఐసీఏ సమ్లో. బట్ మీరు అలా చెయ్యొద్దు. మిగిలిన అన్ని సమ్స్లో వాడు ఎలిమినేట్ చెయ్యడు. కాబట్టి మీరు కూడా ఎలిమినేట్ చెయ్యకుండానే చెయ్యండి. ఈజ్ దిస్ క్లియర్ ఎవ్రీబడి? ఫైన్. సో సమ్ ఆఫ్ ద థింగ్స్ అబౌట్ పీసీ అంతే. సో ఇంకొకటి ఆల్రెడీ చెప్పాను, గుర్తు చేస్తున్నా. నెట్ అసెట్స్ చేశాక టోటల్ వాల్యూ వస్తుంది కదా, దట్ వాల్యూ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ బోత్ ఈక్విటీ హోల్డర్స్ అండ్ ప్రిఫరెన్స్ హోల్డర్స్. ప్రిఫరెన్స్ పీసీ మైనస్ చేసిన తర్వాత ఈక్విటీ పీసీ వస్తుంది, అదొకటి మర్చిపోకండి. చాలా మంది చేసే మిస్టేక్స్ ఇవే ఉంటాయి. ఎస్, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ 2 పాయింట్స్ ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి డిబెంచర్ హోల్డర్స్, ఇంకొకటి గుర్తుందా, ప్రావిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సమ్లో ఏమో మొత్తం డెటార్స్ మీద క్రియేట్ చేస్తాడు, ఒక సమ్లో ఏమో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ డిడక్ట్ చేసి క్రియేట్ చేస్తాడు. అది చాలా కన్ఫ్యూజన్, ఎందుకు అలా చేస్తాము అని. దీస్ 2 థింగ్స్ ఎలా ఆన్సర్ నౌ. ఫస్ట్ డిబెంచర్ హోల్డర్స్కి వద్దాం. డిబెంచర్ హోల్డర్స్కి ప్లీజ్ మీరు చూసుకోవలసిన ఒక్క ఫ్రేజ్ ఉందమ్మా, ఆ ఫ్రేజ్ని గనక సపరేట్ చేయగలిగితే సమ్ అయిపోతుంది. ఐ షో యూ వెయిట్. డిబెంచర్ హోల్డర్స్, పేజ్ నంబర్ 18 కొంచెం గుర్తుపెట్టుకోండి. చూడండి, సమ్వేర్ దిస్ ప్రాబ్లం. అసలు ఫస్ట్ మీరేం చూడొద్దు, జస్ట్ స్క్రీన్ మీద చూడండి చాలు, సో దట్ యూ కెన్ జస్ట్ రీకలెక్ట్ లేటర్. డిబెంచర్స్ ఆఫ్ గ్లోరీ లిమిటెడ్, గ్లోరీ లిమిటెడ్ అంటే ఇది, ఆర్ టు బి డిశ్చార్జ్డ్ బై the issue of 8% debentures of Glorious Limited at a premium of 10%. గుర్తు పెట్టుకోండమ్మా, బై ఈజ్ ద సపరేటింగ్ ప్రిపోజిషన్. బై మధ్యలో ఉంటుంది, అంతకు ముందంతా పాత కంపెనీది, అంతకు తర్వాత అంతా కొత్త కంపెనీది. ఇప్పుడు ఏం చెప్పాడో చూద్దాం. డిబెంచర్స్ ఆఫ్ గ్లోరీ లిమిటెడ్ ఆర్ టు బి డిశ్చార్జ్డ్, ఇంకేం చెప్పలే. డిశ్చార్జ్డ్ ఎట్ ప్రీమియమా, డిశ్చార్జ్డ్ ఎట్ డిస్కౌంటా, ఏం చెప్పలే. అంటే దాని అర్థం డిశ్చార్జ్డ్ ఎట్ పార్ అని అర్థం. క్లియర్ ఎవ్రీబడి? సో గ్లోరీ లిమిటెడ్లో డిబెంచర్స్ 6% డిబెంచర్స్ 3,30,000 ఉంది. డిశ్చార్జ్డ్ ఎట్ పార్ అనే కదమ్మా మీనింగ్. అంటే దాని అర్థం అగ్రీడ్ వాల్యూ కూడా 3,30,000. అగ్రీడ్ వాల్యూ కూడా 3,30,000. కొత్త కంపెనీ తీసుకున్నాక ఇష్యూ చేస్తుందంట. ఎంత ఇష్యూ చేస్తుంది? 8% డిబెంచర్స్ ఎట్ ఎ ప్రీమియం ఆఫ్ 10%. ఇప్పుడు అగ్రీడ్ వాల్యూ ఎంత? 3,30,000 అండ్ ఇష్యూడ్ ఎట్ ఎ ప్రీమియం అంట. అంటే 100 + 10%, 110%. క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? అంటే ఎంత వస్తుందమ్మా? 3 lakhs. 3 lakhs విల్ బి ద న్యూ వాల్యూ ఆఫ్ ద డిబెంచర్స్. లాజిక్ అర్థమైందా? అంటే మీరు చూసుకోవాల్సిన సపరేట్ ప్రిపోజిషన్ బై. ఒకవేళ గ్లోరీ లిమిటెడ్ డిబెంచర్స్ ఆర్ డిశ్చార్జ్డ్ డిస్కౌంట్ అన్నాడు అనుకో, 3,30,000 మైనస్ డిస్కౌంట్ 5%, క్లియర్ ఎవ్రీబడి, డివైడెడ్ బై ఇష్యూడ్ ఎట్ ప్రీమియం కదా, సో 100 + 10%. అదే డిశ్చార్జ్ ఎట్ ప్రీమియం అన్నాడు అనుకో ప్లస్, ఇష్యూడ్ ఎట్ డిస్కౌంట్ అన్నాడు అనుకో మైనస్. చాలా మంది డిబెంచర్స్ పాయింట్తో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇది ఇంకొక పాయింట్. అంటే చూసుకోవాల్సింది, ఓల్డ్ లేదా ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ యొక్క డిబెంచర్స్ వాల్యూ తీసుకోండి. ఏం చెప్పాడో చూడండి. డిశ్చార్జ్డ్ అని చెబితే ఎట్ పార్ అని అర్థం. డిశ్చార్జ్డ్ ఎట్ ప్రీమియం అంటే ప్లస్ ప్రీమియం చేయాలి, డిస్కౌంట్ అంటే మైనస్ డిస్కౌంట్ చేయాలి, డివైడెడ్ బై ఏం చెప్పలేదంటే ఇష్యూడ్ ఎట్ పార్ అని అర్థం. ఎట్ ప్రీమియం అంటే ప్లస్ ప్రీమియం చేయండి, డిస్కౌంట్ అయితే మైనస్ డిస్కౌంట్ చేయండి. ఇప్పుడు దీన్ని బేస్ తీసుకోండి, నేను చెప్పాను కాబట్టి మీరు రిమైనింగ్ డిబెంచర్ పాయింట్స్ అన్ని చూస్తే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. రెస్పాండ్ పక్కా? ఓకే. ఇక నెక్స్ట్
ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చూస్తాం. విత్ దిస్ నెట్ అసెట్స్ పీసీ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా చూడండి. అసలు ఫస్ట్ నేనేం చెప్పా, డోంట్ కన్సిడర్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ వైల్ కంప్యూటింగ్ పీసీ. ఒక్క సిచ్యువేషన్లో నువ్వు కన్సిడర్ చెయ్యాల్సి వస్తుంది. అదే సిచ్యువేషన్ చెప్తా వినండి. సే ఏ లిమిటెడ్ ఉంది, బి లిమిటెడ్ ఉంది. ఏ లిమిటెడ్ డెటార్స్, బి లిమిటెడ్ డెటార్స్ క్రెడిటార్స్. సే 1 lakh, 2 lakhs, 80,000, 60,000. ఇప్పుడు స్టేట్మెంట్ ఇలా ఉందనుకో, జాగ్రత్తగా వినాలి. స్టేట్మెంట్ ఇలా ఉందనుకో, ఏ లిమిటెడ్ హ్యాస్ టు పే టు బి లిమిటెడ్. ఎవరు పే చేయాలి? ఏ లిమిటెడ్. అంటే ఏ లిమిటెడ్కి క్రెడిటార్, బి లిమిటెడ్కి ఎవరు? డెటార్. ఏ లిమిటెడ్ హ్యాస్ టు పే టు బి లిమిటెడ్ కదా. ఏ లిమిటెడ్కి పేయబుల్ అంటే క్రెడిటార్, బి లిమిటెడ్ రిసీవ్ చేసుకోవాలి అంటే రిసీవబుల్, కాబట్టి అది డెటార్. సే 10,000 ఉంది అనుకుందాం. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ 10,000 ఉంది. ఇప్పుడు ఏం జరిగిందంటే ప్రావిజన్ క్రియేట్ చేయమని చెప్పాడు. ఏ లిమిటెడ్ ఇస్ టేకెన్ ఓవర్ బై బి లిమిటెడ్. ఏ లిమిటెడ్ని బి లిమిటెడ్ తీసుకునేటప్పుడు 10% ప్రావిజన్ క్రియేట్ చెయ్యండి అని ఉంది. ఇప్పుడు ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఏం చేస్తారు, అసెట్స్ అన్నీ తీసుకుంటారు, మైనస్ లైబిలిటీస్ వేస్తారు, డెటార్స్ మీద ప్రొవిజన్ క్రియేట్ చేస్తారు కదా. ఈసారి డెటార్స్ మీద ప్రొవిజన్ క్రియేట్ చేసేటప్పుడు 1 lakh ఇంటూ 10% చేస్తారు. మొత్తం ఎంత ప్రొవిజన్ వచ్చిందమ్మా? 10,000. అంటే ఈ 10,000 ప్రావిజన్ ఈ 10,000 ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ని కన్సిడర్ చెయ్యకుండా ఫిగర్స్ క్లారిటీ కోసం 5% అని తీసుకుంటున్నా. 5% ప్రావిజన్ని క్రియేట్ చెయ్యమంటే 1 lakh ఇంటూ 5%, దట్ ఈస్ 5,000 అని క్రియేట్ చేస్తారు. చెప్పాలి, ఇది క్లియరా? పక్కా కదా? ఫైన్. ఇప్పుడు చాలా 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 జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ బి లిమిటెడ్ హ్యాస్ టు పే టు ఏ లిమిటెడ్. ఎవరు పే చేయాలి? బి లిమిటెడ్. అంటే ఇది బి లిమిటెడ్ హ్యాస్ టు పే టు ఏ లిమిటెడ్. అంటే ట్రాన్స్ఫరీ కంపెనీ హ్యాస్ టు పే టు ట్రాన్స్ఫరార్ కంపెనీ. ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో ఇప్పుడు ప్రొవిజన్ క్రియేట్ చెయ్యమంటే 1 lakh మైనస్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ 10,000 మల్టిప్లైడ్ బై 5% 4,500 క్రియేట్ చేస్తారు. ఎందుకు ఇలా మైనస్ అయింది సార్? ఒక్కటి వినరా జాగ్రత్తగా. ఏ లిమిటెడ్కి ఎంత డబ్బులు రావాలి? ఎంత రావాలి? 1 lakh. 1 lakhలో ఈ 10,000 ఎవరి నుంచి రావాలి? బి లిమిటెడ్ నుంచి రావాలి. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. యు ఆర్ ఏ లిమిటెడ్, ఐఎమ్ బి లిమిటెడ్. నీకు డెటార్స్ ఎంతమంది ఉన్నారు? 1 lakh రావాలి నీకు. ఆ 1 lakhలో నేను డెటార్ని, నేను నీకు 10,000 ఇవ్వాలి. ఇప్పుడు నేను 1 lakh మీద ప్రొవిజన్ క్రియేట్ చేస్తే నేను నీకు ఇవ్వాల్సిన అమౌంట్ మీద కూడా నేను ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నా. లాజికల్లీ స్పీకింగ్, నేను నీ కంపెనీని అక్వైర్ చేసేటప్పుడు నేను అసలు నీకు డబ్బులే ఇవ్వను, మళ్ళీ దాని మీద ప్రొవిజన్ ఏంటి? లాజికల్లీ స్పీకింగ్, నేను నీ కంపెనీని అక్వైర్ చేసేటప్పుడు అసలు నేను వర్త్ కాబట్టి నీ కంపెనీని అక్వైర్ చేస్తున్నా. నేను నీకు ఇవ్వకపోతే దాని మీద ప్రొవిజన్ ఒక 500 ఎందుకు వస్తుంది? రాదు. హోప్ యూ హ్యావ్ గాట్ ద లాజిక్. అంటే ట్రాన్స్ఫరార్ కంపెనీ ట్రాన్స్ఫరీ కంపెనీకి పే చేయాలంటే నార్మల్గానే చేస్తాం. ట్రాన్స్ఫరీ కంపెనీ ట్రాన్స్ఫరార్ కంపెనీకి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఉంటే దాని మీద ప్రొవిజన్ క్రియేట్ చెయ్యమంటే యూ హ్యావ్ టు డిడక్ట్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఆర్ మ్యూచువల్ ఓయింగ్స్ అండ్ అప్పుడు మాత్రమే ప్రొవిజన్ క్రియేట్ చెయ్యాలి. ఐ హోప్ దిస్ పాయింట్ ఈస్ క్లియర్ ఫర్ యూ నవ్. క్లియర్ కదా? సో చూసుకోండి. ఎందుకంటే చాలా చాలా సింపుల్. నేను నీకు డబ్బులు ఇవ్వాలి, నేను నీకు ఇచ్చే దాని మీద నాకు డౌట్ ఏంటి? నీ అసెట్స్ అన్నీ నేను తీసుకునేటప్పుడు నీ డెటార్స్ మీద నాకు డౌట్. ఒక 5% డబ్బులు రావని ఒక 5% ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నా. నీకు రావాల్సిన అమౌంట్లో నేను ఇవ్వాల్సింది కూడా ఉంది, దాని మీద నాకు డౌట్ లేదు. బికాజ్ నేనే కదా దానికి పే చేయాల్సింది. సో ఐఎమ్ నాట్ హ్యావింగ్ డౌట్ ఆన్ మై సెల్ఫ్, సో ఐ డోంట్ క్రియేట్ దాట్. You will get
దిస్ కైండ్ ఆఫ్ డిడక్షన్ పాయింట్స్ ఇన్ అసైన్మెంట్ ప్రాబ్లం. ఒక అసైన్మెంట్ ప్రాబ్లంలో వస్తుంది, జాగ్రత్తగా చూసుకోండి. క్లియర్ ఎవ్రీబడి? నౌ లాస్ట్ అండ్ ఫైనల్, ఓపెనింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ న్యూ కంపెనీ ఆర్ ట్రాన్స్ఫరీ కంపెనీ. అసలు ఇది నువ్వు స్టార్ట్ చేయాలంటే అది మర్జరా పర్చేజా అన్నది చెక్ చేసుకోవాలి. 5 కండిషన్స్ అమ్మ, వెరీ వెరీ సింపుల్ కండిషన్స్. ఓల్డ్ కంపెనీ అంటే ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అన్నీ కూడా ట్రాన్స్ఫరీ కంపెనీ అసెట్స్ అండ్ లైబిలిటీస్ అవ్వాలి. ఎస్, ఆల్ ది అసెట్స్ అండ్ లైబిలిటీస్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ ఎట్ బుక్ వాల్యూస్ అవ్వాలి. అండ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి ఈక్విటీ షేర్స్ లోనే పీసీ ఇవ్వాలి. ఫ్రాక్షనల్ షేర్స్ అయితే క్యాష్ ఇవ్వచ్చు. అండ్ minimum 90% of shareholding of old company should become shareholding of new company. Last and final, transfer or company business ni transferee company either continue cheyali leda intention to continuation undali. ఇవన్నీ సాటిస్ఫై అయితే మర్జర్. మర్జర్ అయితే నువ్వేం చెయ్యక్కర్లే, పాత కంపెనీలో ఉన్న అన్ని అసెట్స్ని లైబిలిటీస్ని అన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుని నార్మల్గానే యూ విల్ జస్ట్ పాస్ ద ఎంట్రీస్. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, మెర్జర్ మెథడ్లో చూసుకోండి, కావాలంటే నీ పీసీ ఎప్పుడు నెట్ పేమెంట్సే ఉంటుంది. వాడు చెప్పేస్తాడు ఎంత ఇవ్వాలి అని, ఖచ్చితంగా చెప్పేస్తాడు, నెట్ పేమెంట్సే ఉంటుంది. కంపేర్ షేర్ క్యాపిటల్, అది కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ పీసీ. ఇఫ్ ఎట్ ఆల్ ఈక్విటీ షేర్ పీసీ ఈజ్ లెస్ దాన్ పీసీ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రాబ్లం ఏం లేదుగా, దర్ ఇస్ నో ప్రాబ్లం. పీసీ ఈజ్ లెస్ దాన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. కొంచెం జాగ్రత్తగా వినండి ఈ కేసు. పీసీ ఈజ్ లెస్ దాన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏమో 100 ఉంది, నువ్వు పీసీ ఏమో 90 పే చేసావు, ప్రాఫిటా లాసా? క్యాపిటల్ 100 ఉందమ్మా, నువ్వు 90 పే చేసి 100 రూపీస్ క్యాపిటల్ని తీసేసుకున్నావు, ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. 100 రూపీస్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది కొత్త కంపెనీలో, యు ఆర్ జస్ట్ పేయింగ్ 90 అండ్ యు గ్రాబ్డ్ ద కంపెనీ. 100 రూపీస్ వాల్యూ చేసే ఒక కంపెనీని 90 రూపీస్ ఇచ్చి తీసేసుకున్నావు, ప్రాఫిటా లాసా? ప్రాఫిట్. ఇప్పుడు ఈ ప్రాఫిట్ నేను చేయాలి, ఇక్కడ జాగ్రత్త. ఎక్స్పోర్ట్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఐసిఐ అయితే 2 క్యాపిటల్ రిజర్వ్ అని రాయమంది, కానీ మీ ఐసిఐ మాత్రం క్యాపిటల్ రిజర్వ్ రాయట్లేదు. ఇట్ ఈస్ క్రెడిటింగ్ ఓన్లీ P&L అకౌంట్. గుర్తుపెట్టుకోండి, మీరు చేసిన సమ్స్లో ఒక సమ్లో మర్జర్ మెథడ్ వస్తుంది. మర్జర్ మెథడ్లో అంటే పూలింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మెథడ్లో అసెట్స్ అకౌంట్ డెటార్ 2 లైబిలిటీస్ అకౌంట్ ప్రాఫిట్ ఉంటే 2 క్యాపిటల్ రిజర్వ్ అని రాస్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. దట్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఐసిఐ, అది కరెక్టే. కానీ ఐసిఐ బుక్స్ మాత్రం వాటిని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కే ట్రాన్స్ఫర్ చేస్తుంది, అంటే 2 P&L అకౌంట్. టేక్ కేర్. ఎగ్జాక్ట్లీ బిఫోర్ 1 year వరకు కూడా నేను 2 క్యాపిటల్ రిజర్వ్ అనే చెప్పేవాడిని, కానీ ఐసిఐలో ఒక సమ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు దాన్ని క్రెడిట్లో 2 P&L అకౌంట్ అని రాస్తున్నారు, అందుకే ఇది హైలైట్ చేస్తున్నా, జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పీసీ ఈజ్ గ్రేటర్ దాన్ షేర్ క్యాపిటల్ అయితే ఇది లాస్ సినారియో. లాస్ అయితే ఏం లేదు, చాలా సింపుల్. ఫస్ట్ అడ్జస్ట్ అగేన్స్ట్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కంపెనీ. దాని రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్నీ అయిపోతే ట్రాన్స్ఫరీ కంపెనీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి అడ్జస్ట్ చేయండి. అవి కూడా అయిపోతే స్ట్రైట్ అవే డెబిట్ P&L అకౌంట్, అంతే. ఇప్పుడు పర్చేజ్ అనుకో, ఇది చాలా సింపుల్. పీసీ ఈజ్ ఈక్వల్ టు నెట్ అసెట్స్ అయితే ప్రాబ్లమే లేదు. జాగ్రత్త, ఇక్కడ నెట్ అసెట్స్తో కంపేర్ చేస్తున్నాం, ఇక్కడ మాత్రం షేర్ క్యాపిటల్తో కంపేర్ చేస్తున్నాం. అది పీసీ ఈజ్ లెస్ దాన్ నెట్ అసెట్స్ అయితే ప్రాఫిట్ అండి, ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. పీసీ ఈజ్ గ్రేటర్ దాన్ నెట్ అసెట్స్ అయితే ఇది లాస్ అండి, అప్పుడు దీన్ని గుడ్ విల్కి ట్రాన్స్ఫర్ చేయాలి.
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒకవేళ నెట్ అసెట్స్ మెథడ్ ఫాలో అయితే, అది పర్చేజ్ మెథడ్ అయితే, నీకు ఇంకప్పుడు ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. బికాజ్ నెట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు పీసీ కదా. దట్స్ ఇట్. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ థింగ్స్ చూసుకోండి. లెట్ మీ స్టార్ట్ విత్ సమ్ జర్నల్ ఎంట్రీస్. ఎందుకంటే ఇన్కార్పొరేషన్లో అడిగేవి జర్నల్ ఎంట్రీసే. ఫస్ట్ యు ఆర్ పర్చేసింగ్ ద బిజినెస్. బిజినెస్ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు లిక్విడేటర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అకౌంట్. వాడికి డబ్బులు ఇవ్వాలి. నౌ యు ఆర్ పర్చేసింగ్ ఆల్ ది అసెట్స్, యు ఆర్ టేకింగ్ ఆల్ ద లయబిలిటీస్, మై డియర్ చిల్డ్రన్, ఎట్ అగ్రీడ్ వాల్యూస్ ఇంక్లూడింగ్ ఐసిటీస్ ఆర్ మ్యూచువల్ ఓయింగ్స్. ఇక్కడ కూడా ఎలిమినేట్ చేయకూడదు. అంటే ఒకసారి చూసుకోండి, క్లోజింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఐసిటీస్ని ఎలిమినేట్ చేయకూడదు, పీసీ కంప్యూట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఓయింగ్స్ని ఎలిమినేట్ చేయకూడదు, ఇన్కార్పొరేషన్ ఎంట్రీలో కూడా మ్యూచువల్ ఓయింగ్స్ని ఎలిమినేట్ చేయకూడదు. సరే, టు బిజినెస్ పర్చేజ్, ఇది పీసీ అని రాస్తాం. పీసీ ఎంత అయితే అంత. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఒకవేళ ఇది గనక మర్జర్ అయితే టు P&L అకౌంట్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ ప్రాఫిట్. క్యాపిటల్ లాస్ అయితే నేను నా 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా రాసేస్తా. ప్రతి రిజర్వ్ని తెచ్చుకోవాలిగా, అంతే కదా. జాగ్రత్త. అసెట్స్ అకౌంట్ డెటార్, 2 లయబిలిటీస్ అకౌంట్, 2 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇది ఓన్లీ మర్జర్ అయితేనే వస్తుంది, పర్చేజ్ అయితే రాదు. నెక్స్ట్, టు బిజినెస్ పర్చేజ్ అకౌంట్, దిస్ విల్ బి క్రెడిటెడ్ విత్ పీసీ. టు P&L అకౌంట్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ ప్రాఫిట్ ఇన్ కేస్ ఆఫ్ మర్జర్. అదే పర్చేజ్ అనుకో, టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ ఇఫ్ ఇట్ ఈస్ క్యాపిటల్ ప్రాఫిట్ ఇన్ కేస్ ఆఫ్ పర్చేస్. ఈ రెండిట్లో ఏదో ఒకటే వస్తుంది, ఇదైతే మర్జర్లో మాత్రమే వస్తుంది. గుడ్ విల్ అకౌంట్ డెటార్ ఇఫ్ క్యాపిటల్ లాస్ ఇఫ్ ఇట్ ఈస్ పర్చేజ్. పర్చేజ్ మెథడ్ అయితేనే వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? నౌ జాగ్రత్త, అదొకవేళ మర్జర్ అయితే నీకు క్యాపిటల్ లాస్ ఉంటే ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని అడ్జస్ట్ చేస్తాం. గుర్తుందా? యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఫస్ట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ. అంటే ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? అన్ని రిజర్వ్స్ కి కాదే, ఫ్రీ రిజర్వ్స్ కి మాత్రమే అడ్జస్ట్ చేసుకోవాలి. స్పెసిఫిక్ రిజర్వ్ ని మార్చకూడదు, స్టాట్యూటరీ రిజర్వ్స్ ని మార్చకూడదు. క్లియర్ కదమ్మా? ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో స్టాట్యూటరీ రిజర్వ్స్ కోసం మాట్లాడుకుందాం. మర్జర్ అయితే ప్రాబ్లం లేదు, మొత్తం అన్ని రిజర్వ్స్ని తెచ్చేసుకుంటాం. అదే పర్చేజ్ అయితే అమాల్గమేషన్ అడ్జస్ట్మెంట్ రిజర్వ్ అకౌంట్ డెటార్ టు స్టాట్యూటరీ రిజర్వ్ అకౌంట్ అన్న ఒక అకౌంట్ని రాస్తాం. క్లియర్ ఎవ్రీబడి? ఇది ఎంట్రీ ఫర్ స్టాట్యూటరీ రిజర్వ్స్. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, సెటిల్మెంట్ ఆఫ్ పీసీ. ఎవరికి ఇవ్వాలి? లిక్విడేటర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అకౌంట్ డెటార్ టు ఏమి ఇస్తున్నావు? ఈక్విటీ షేర్స్ అయితే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, బాండ్స్, క్యాష్, ఏవైతే అవి. ఇఫ్ యూ ఇష్యూ అట్ ప్రీమియం టు సెక్యూరిటీస్ ప్రీమియం. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. దిస్ ఈజ్ వాట్ సెటిల్మెంట్ ఆఫ్ పీసీ. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్. జాగ్రత్తగా చూసుకోండి, స్పెషల్ ఐటమ్స్. నంబర్ 1, సెటిల్మెంట్ టు డిబెంచర్ హోల్డర్స్. చెప్పాం కదా, పాత కంపెనీలో డిబెంచర్స్ తీసుకుని కొత్త కంపెనీ ఇష్యూ చేస్తుందని చెప్పేసి. సో అప్పుడు డిబెంచర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అకౌంట్ డెటార్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇన్కార్పొరేషన్ ఎంట్రీలో నువ్వు ఆల్రెడీ రాస్తావు, 2 లయబిలిటీస్ అని రాస్తున్నావు కదా, అక్కడ అగ్రీడ్ వాల్యూ దగ్గర రాస్తావు. సో డిబెంచర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అకౌంట్ డెటార్ టు పర్సంటేజ్ డిబెంచర్స్ ఎంత అయితే అది, ప్రీమియంకి అయితే సెక్యూరిటీస్ ప్రీమియం, డిస్కౌంట్ అయితే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్. క్లియర్ కదమ్మా? ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చెయ్యాలి ఎలిమినేషన్ ఆఫ్ మ్యూచువల్ ఓయింగ్స్ ఆర్ ఐసిటీస్. అంటే ఇప్పటి వరకు నువ్వు అసలు మ్యూచువల్ ఓయింగ్స్ ఎలిమినేట్ చేయడానికి వీలు లేదు. ఈవెన్ ఇన్కార్పొరేషన్ ఎంట్రీలో కూడా రాసేసుకుంటావు.
ఇప్పుడు ఇక్కడ ఎలిమినేట్ చేస్తాం. వాట్ ఈస్ ద ఎంట్రీ? క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు డెటార్స్ అకౌంట్, ఆర్ సింపుల్గా చెప్పాలి అంటే లైబిలిటీ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. బిల్స్ పేయబుల్ అవ్వచ్చు, బిల్స్ రిసీవబుల్ అవ్వచ్చు, లోన్ లైబిలిటీ అవ్వచ్చు, లోన్ అసెట్ అవ్వచ్చు, క్రెడిటార్ అవ్వచ్చు, డెటార్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ఎలిమినేషన్ ఆఫ్ ఐసిటి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, which is nothing but రియలైజేషన్ ఎక్స్పెన్సెస్. ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీయే బేర్ చేసి ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీయే పే చేస్తే నాకు సంబంధం లేదు, నేనే బేర్ చేసి నేనే పే చేయాలనుకో, టు క్యాష్ ఆర్ బ్యాంక్. ఒకవేళ ఇది గనక పర్చేజ్ అయితే డెబిట్ గుడ్ విల్. అర్థమైందా? ఒకవేళ ఇది గనక మర్జర్ అయితే డెబిట్ ఫ్రీ రిజర్వ్స్. ఏవైనా పర్వాలేదు. అండర్స్టూడా? దట్స్ ఇట్. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు పే చేసుకుంటున్నారు, తర్వాత నేను రీఇంబర్స్ చేస్తున్నా. క్లియర్ ఎవ్రీబడి? గుడ్ విల్ ఆర్ ఫ్రీ రిజర్వ్స్ అకౌంట్ డెటార్ టు ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అకౌంట్, తర్వాత ట్రాన్స్ఫర్ ఆర్ కంపెనీ అకౌంట్ డెటార్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్. ఇక్కడ గుడ్ విల్ రాయాలా సార్ పర్చేజ్ అయితే? నీ దగ్గర ఒకవేళ క్యాపిటల్ రిజర్వ్ ఉంటే యూ కెన్ ఈవెన్ డెబిట్ క్యాపిటల్ రిజర్వ్ ఆల్సో. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ నోట్ పాయింట్. సార్ నా దగ్గర గుడ్ విల్ ఉంది, క్యాపిటల్ రిజర్వ్ కూడా ఉంది. సే 2 కంపెనీస్ని అక్వైర్ చేసావు, ఒక కంపెనీకి గుడ్ విల్ వచ్చింది, ఇంకో కంపెనీకి క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. లేదా నీ దగ్గర ఆల్రెడీ గుడ్ విల్ ఉంది, కొత్త కంపెనీని అక్వైర్ చేయడం వల్ల క్యాపిటల్ రిజర్వ్ వచ్చింది. లేదా నీ దగ్గర ఆల్రెడీ క్యాపిటల్ రిజర్వ్ ఉంది, కొత్త కంపెనీని అక్వైర్ చేయడం, ఆ ట్రాన్స్ఫర్ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల యూ హ్యావ్ గాట్ సమ్ గుడ్ విల్. ఏం చేయాలి సార్? గుర్తుపెట్టుకోండి, చాలామంది కంగారులో చేసే తప్పేంటంటే అసెట్ సైడ్ గుడ్ విల్ని రాయడము, లైబిలిటీ సైడ్ క్యాపిటల్ రిజర్వ్ని రాయడం. ఇది రాంగ్. రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. అంటే క్యాపిటల్ రిజర్వ్ని గుడ్ విల్ని సెట్ ఆఫ్ చెయ్యండి. ఎందుకు సార్? క్యాపిటల్ రిజర్వ్ ఏమో క్యాపిటల్ ప్రాఫిట్, గుడ్ విల్ ఏమో క్యాపిటల్ లాస్. కాబట్టి ఖచ్చితంగా రెండు సెట్ ఆఫ్ చెయ్యాలి. నెట్ ఫిగర్ క్యాపిటల్ రిజర్వ్ అయితే షో ఇట్ ఎట్ లైబిలిటీ సెట్, నెట్ ఫిగర్ క్యాపిటల్ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ క్యాపిటల్ లాస్ అయితే షో ఇట్ ఎట్ అసెట్ సైడ్ as గుడ్ విల్. నెట్ ఫిగర్ క్యాపిటల్ ప్రాఫిట్ అయి క్యాపిటల్ రిజర్వ్ ఉంటే షో ఇట్ ఎట్ లైబిలిటీ సైడ్. నెట్ ఫిగర్ క్యాపిటల్ లాస్ అయి గుడ్ విల్ అయితే షో ఇట్ ఎట్ అసెట్ సైడ్. క్లియర్ ఎవ్రీబడి? దాట్స్ ది ఎండ్ ఆఫ్ అమాల్గమేషన్. I think I've covered all the major issues. ఇంకా ఉండవు. ఒక 16 to 20 అవర్స్ చెప్పిన చాప్టర్ని 45 మినిట్స్లో రివైజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏవైతే ది మోస్ట్ ఇంపార్టెంటో అది మాత్రమే అవుతుంది. ఇంకా చాలా ఉంటాయి, బట్ మేజర్ ఇష్యూస్ ఆర్ దీస్ థింగ్స్. ఇల్లస్ట్రేషన్స్ని కంగారు పడి ముందే ఎవరు చూసేసి చేసేయద్దు. సిఆర్డి అయిపోయి, అసైన్మెంట్ అయిపోయి, ఏసీఎస్పి కేటగిరీ 4 కూడా అయిపోతే అప్పుడు యూ కమ్ బ్యాక్ టు ఇల్లస్ట్రేషన్స్. మీరు ప్రిపరేషన్ స్టైల్ ఎప్పుడైనా ఒకతే, అకౌంట్స్ వరకు సిఆర్డి ఫస్ట్ చూసేసుకోండి, చేయడం కానీ చూడడం కానీ. ఇమీడియట్గా అసైన్మెంట్ అదే మోడల్లో ఉంటాయి, ఎక్సెప్ట్ సమ్ చేంజెస్ని ఐడెంటిఫై చేసుకోండి. క్లియర్? ఇవి రెండు సైమల్టేనియస్గా అయిపోవాలి. అంటే సిఆర్డి 1 చేస్తుంటే అసైన్మెంట్ 1 కూడా అయిపోవాలి. ఇవి అయిపోయిన తర్వాత ఏసీఎస్పి కేటగిరీ 4కి వెళ్ళిపోవాలి అర్జెంట్గా. ఎస్, నెవర్ లీవ్ క్వశ్చన్స్ ఇన్ కేటగిరీ 4. మళ్ళీ చెప్తున్నా, యూ మే గెట్ క్వశ్చన్స్ ఇన్ ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇవన్నీ అయిపోయి నీకు లగ్జరియస్ అండ్ లావిష్ టైం ఉంటే అప్పుడు ఇల్లస్ట్రేషన్స్కి వెళ్ళు. అండ్ అమాల్గమేషన్ ఇల్లస్ట్రేషన్ చేసేటప్పుడు May 23 ప్రాబ్లం ఒకటి ఉంటుంది. ఇఫ్ యూ విష్ యూ కెన్ డూ దట్, అదేం కష్టం కాదు. కానీ ఆకాశగంగా అని ఒక ప్రాబ్లం ఉంటుంది, అది అసలు చెయ్యొద్దు. ఇఫ్ యూ డూ ఇట్ యూ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్డ్. ఎందుకంటే అది నెగటివ్ నెట్ అసెట్స్ వస్తుంది. నెట్ అసెట్సే నెగటివ్. ఈక్విటీ షేర్ హోల్డర్స్కి పీసీ ఏమి ఇవ్వం. ఇన్ టర్న్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాం, ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి పీసీ ఇస్తాం. అది చాలా డిఫరెంట్ ప్రాబ్లం.
You just leave that problem and do all the remaining things. Clear, everybody? Just get ready. Within the next 3 to 5 minutes, we are going to start buyback. Malla oka chinna topic cheppukoni, then we can go for consolidation. Sorry, then we'll go for consolidation. Partnership చెప్తాను, చెప్పనని అయితే కాదు, బట్ ఇట్ విల్ బి ఎట్ లాస్ట్ ఇట్ సెల్ఫ్. రీజన్ బీయింగ్ చాలా సింపుల్. నేను ఒక పార్ట్నర్షిప్ ఒక్కటే రివైజ్ చేస్తే రిమైనింగ్ అన్నిట్లో చాలా వరకు పక్కకి వెళ్ళిపోతాయి. ఇఫ్ ఐ రివైజ్ పార్ట్నర్షిప్, మేజర్ డ్రాబ్యాక్ విత్ పార్ట్నర్షిప్ ఈజ్ ఓన్లీ దిస్ థింగ్. నేను పార్ట్నర్షిప్ గనక రివైజ్ చేస్తే ఇట్ మే టేక్ అరౌండ్ 2 hours or 1.5 hours ఫర్ రివిజన్. అప్పుడు రిమైనింగ్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. ఆ ప్లేస్లో రిమైనింగ్ రివిజన్ చేస్తే మీరు కాన్ఫిడెంట్ అనుకున్న ఆస్పెక్ట్స్ని ఒకసారి రివిజన్ చేయడం అయిపోతుంది. నేను పార్ట్నర్షిప్ని వదిలేయమని చెప్పట్లే. అసలు మొన్న పేపర్ చూసిన తర్వాత ఎవ్వడు కూడా దేన్ని వదిలేయమని చెప్పే ప్రసక్తే లేదు. కన్సాలిడేషన్ ఎవడు ఎక్స్పెక్ట్ చేశాడండి? అసలు ఏకంగా 30 marks అడిగిన పేపర్ అది. సో ఇప్పుడు అదే పార్ట్నర్షిప్ని 30 marksకి డిఫరెంట్ క్వశ్చన్స్లో ఒక 10 marks 3 questions అడిగితే 3 questions పోతాయి మనకు అప్పుడు. So I'm not telling you to leave the partnership, but I can't revise partnership అని చెప్తున్నా. లాస్ట్లో చూద్దాం, టైం ఉంటే I'll revise. Happened in that. May I know the page number? 4. Yeah, చెప్పండి. Inventory in trade and debtors are taken over. ఇదేనా? 5% lesser than the book value. Yes. No, that is what I told now. Yes, ఇదే ప్రాబ్లం. ఓకే, సంథింగ్ లైక్ డెటార్స్, క్రెడిటార్స్, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ చెప్పా కదా మీకు. అంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ చేసేటప్పుడు ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ని డిడక్ట్ చేసి చేస్తారు అని చెప్పాను కదా. దట్ ఈస్ దిస్ పాయింట్. యూఆర్ టెల్లింగ్ దట్ రైట్? ఎస్, ఇదే ఆ పాయింట్. అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, ఒక చోట ఒకలా చేసి ఇంకొక చోట ఒకలా చేస్తే రీజన్ ఏంటో తెలియకపోతే. అండ్ దిస్ ఇస్ ద రీజన్ ఫర్ దట్. అంటే మీకు ఆ పాయింట్ రిఫరెన్స్ కావాలంటే యూ కెన్ టేక్ దిస్ రిఫరెన్స్. ఓకే, దట్స్ ఇట్. సో ఇఫ్ యూఆర్ రెడీ, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ buyback. Let me start with the next chapter, that is all about buyback. Buyback of securities and differential voting rights, DVRs. ఫస్ట్ నేను డివిఆర్స్తో డీల్ చేసేస్తా, బికాస్ ఒకే ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది, విచ్ ఈస్ ఎ వెరీ వెరీ ఫేమస్ ప్రాబ్లం అండ్ కంటిన్యూస్లీ బీయింగ్ టెస్టెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఏం లేదండి, వాళ్ళకి టోటల్ షేర్ క్యాపిటల్ ఇస్తారు. యూ జస్ట్ నీడ్ టు సెపరేట్ ద సేమ్ ఇంటూ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. ఆ తర్వాత ఎవరెవరు ఈక్విటీ షేర్ క్యాపిటల్ హోల్డర్స్ ఉన్నారు, సే ABCD, ఎవరెవరు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ ఉన్నారు, XYZK. Total equity share capital, say total share capital comes to 1 crore and equity comes to 60 lakhs and preference comes to 40 lakhs. So automatically it will be in the ratio of 60:40, which is nothing but 3:2. Clear everybody? Now moving on to the next thing. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ABCD ఏ రేషియోస్లో ఉన్నారో క్వశ్చన్లో ఇచ్చేస్తాడు వాడే. సే ఫర్ ఎగ్జాంపుల్ 60:60 కాదు కదా. సో జస్ట్ లెట్ మీ టేక్ ఎ రేషియో. లెట్ ఇట్ బి 10:10:20:40. ఇలా ఏదో ఒక రేషియో ఇచ్చాడు అనుకోండి. క్లియర్? ఈ 3/5 parts అంతే కదా. 1 crore in the ratio 60:40 అమ్మ. అంటే ఈక్విటీ షేర్స్ ఈజ్ టు ప్రిఫరెన్స్ షేర్స్ అంటే 3:2లో ఉంది. అంటే దిస్ కమ్స్ టు 3/5, దిస్ కమ్స్ టు 2/5. ఈ 3/5ని
ఇప్పుడు ABCD పంచుకోవాలి. వాట్ ఈస్ ద రేషియో? 1:1:2:4. ఆటోమేటికలీ 1 + 1 2 + 2 4 + 4 8 అంటే 1/8 of 3/5. నెక్స్ట్ 1/8 of 3/5. నెక్స్ట్ 2/8 of 3/5. నెక్స్ట్ 4/8 of 3/5. That's it. Hope you have understood. సో అంతకు మించి ఇంకేం ఉండదు. డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్ అంతే. క్వశ్చన్లో ఎలా చెప్తాడంటే ఫైండ్ ద ఓటింగ్ రైట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ హోల్డర్. జనరల్గా మీకు గుర్తుందో గుర్తులేదో ఓటింగ్ రైట్స్ విల్ బి అవైలబుల్ ఓన్లీ ఫర్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. But if it is at the point of dissolution or liquidation, even preference shareholders also will get the voting rights. Of course, దానికి చాలా కండిషన్స్ ఉన్నాయి, బట్ సింపుల్గా మనకు అర్థం అవ్వడం కోసం ఇది. కాబట్టి ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్కి కూడా ఓటింగ్ రైట్స్ వస్తాయి. సో ఇప్పుడు మళ్ళీ XYZకి 2/5 ఆఫ్ ఎంతైతే రేషియోస్ ఉందో అంత రేషియోస్లో తీసుకుని చేస్తాం. క్లియర్ ఎవ్రీబడి? సో సింపుల్, ఒకటే గుర్తుపెట్టుకోండి. టోటల్ షేర్ క్యాపిటల్ డివైడెడ్ ఇంటూ ఈక్విటీ ఈజ్ టు ప్రిఫరెన్స్. 6:5 వచ్చింది అనుకో, 6/11 అండ్ 5/11 అని రాసుకోండి. అప్పుడే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు దిస్ హ్యాస్ టు బి షేర్డ్ బిట్వీన్ ద పీపుల్ ఇన్ ద రేషియో 4:1:2:4 అనుకో. అప్పుడు మళ్ళా నువ్వు యూ క్యాన్ రైట్ 4 × 6/11. దట్ ఈస్ రాంగ్. 4 + 1 5 + 4 9 + 2 11. ఇప్పుడు ఏం చేయాలి? 4/11 of 6/11. Clear? If you do like this, you will get the correct answer. And of course, final ga vaadu ratio adugutadu kabatti multiplied by 100. Clear kadamma? Jagratta, which is an important model. Ekkuva sarlu exam lo adigadu. Take care. Idigo equity shares with differential voting rights. See how many times he tested the same. ఏం లేదు, లాస్ట్ క్వశ్చన్ అదే. మీకు పేజ్ నంబర్ 20. అన్నారు. somewhere here it will be. Yes, this one. See how many times it was tested. So which is a very 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 famous model. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. Shall I start now? నెక్స్ట్ ఇది డిఫరెన్షియల్ ఓటింగ్ రైట్స్. ఇంకా దీన్ని అలా పక్కన పెట్టేయండి. ఫస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా, గుర్తుపెట్టుకోండి. నువ్వు బైబ్యాక్ ప్రొవిజన్స్ చేసే ప్రతి టైంలో కూడా షేర్ క్యాపిటల్ అంటే బోత్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, సమ్స్లోని ప్రాబ్లమెటిక్స్లోని వాడు షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అని తీసుకునే ప్రతి సమ్ము చేస్తున్నాడు. రిమెంబర్ దట్ వన్. వాడు ఒకవేళ షేర్ క్యాపిటల్ అన్నాడంటే అది ఈక్విటీ షేర్ క్యాపిటల్, నువ్వు గుర్తుపెట్టేసుకోవాలి. జస్ట్ చెక్అవుట్ హియర్. The given that the paid up equity share capital is 1 crore and preference share capital is 50 lakhs. That is okay. ఇది చూడండి అసైన్మెంట్. If the paid up capital is 40 lakhs and preference share capital is 20 lakhs, అంటే you should not consider 40 lakhs లో ప్రిఫరెన్స్ షేర్స్ 20 అయితే ఈక్విటీ 20. ఇది రాంగ్. అర్థమవుతుందా? క్వశ్చన్స్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ ప్రకారం పేడప్ క్యాపిటల్ అన్నా పేడప్ షేర్ క్యాపిటల్ అన్నా ఈక్విటీ షేర్ క్యాపిటల్ మాత్రమే. రిమెంబర్. అండ్ ఆల్సో ఇన్ సిఆర్డి నంబర్ 1 అనుకుంటానండి, అక్కడ కూడా అలాగే ఉంటుంది. ఐ విల్ బి షోయింగ్ యూ, జస్ట్ వెయిట్. చూడండి, కంపెనీ హ్యాస్ డిసైడెడ్ టు పర్చేస్ 25% ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్. స్ట్రిక్ట్గా మాట్లాడితే ఇక్కడ చూడండి, షేర్ క్యాపిటల్ యు ఆర్ హ్యావింగ్ ఈక్విటీ 50, ప్రిఫరెన్స్ 10, టోటల్ 60.
అంటే పేడప్ క్యాపిటల్ ఎంత ఉన్నట్టు 60 lakhs ఉన్నట్టు. నువ్వు 25% పర్చేస్ చేయాలంటే 60 lakhs ఇంటూ 25%. కానీ అది రాంగ్. 50 lakhs ఇంటూ 25% మాత్రమే కరెక్ట్. గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే సమ్స్ చేసేటప్పుడు షేర్ క్యాపిటల్ అన్నా పేడప్ క్యాపిటల్ అన్నా ఈక్విటీ షేర్ క్యాపిటల్ మాత్రమే. అదే నువ్వు కాన్సెప్ట్ అర్థం చేసుకునేటప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అని వస్తుంది. క్లియర్ కదమ్మా? ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ చెప్పి ప్రొవిజన్స్ చెప్తా. జర్నల్ ఎంట్రీస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఈక్విటీ షేర్ క్యాపిటల్ని బైబ్యాక్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ఆఫర్ సమ్ ప్రైస్ విచ్ విల్ బి హయ్యర్ దాన్ ద మార్కెట్ ప్రైస్. ESOPs అయితే ఎంప్లాయీస్కి నువ్వు షేర్స్ ఇవ్వాలి లెస్సర్ దాన్ ద మార్కెట్ ప్రైస్. బైబ్యాక్ అంటే మనం వాడి నుంచి కొంటాము, సో ఇట్ షుడ్ బి హయ్యర్ దాన్ ద మార్కెట్ ప్రైస్. సో ఇప్పుడు సంథింగ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ బైబ్యాక్ అకౌంట్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ విల్ బి డెబిటెడ్ విత్ ఫేస్ వాల్యూ. Equity share buyback account will be credited with the offer price. Say this is 10 and this is 40. Then what about remaining 30, sir? Which is nothing but premium on buyback. And pay to equity shareholders, sir. Equity share buyback account debtor to cash or bank account 40 and 40. And this premium on buyback, this has to be closed with securities premium. మీకు గుర్తుందా? ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే సెక్షన్ 133 కంపెనీ అయితే సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చెయ్యకూడదు. సెక్షన్ 133 కంపెనీ కాకపోతే యూ కెన్ యూజ్. బట్ ఇక్కడ అలాంటిదేం లేదు. స్ట్రేట్ అవే యూ కెన్ యూజ్ ఎనీ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం కానీ ఫ్రీ రిజర్వ్స్ కానీ టు ప్రీమియం ఆన్ బైబ్యాక్ అకౌంట్. రెస్పాండ్ క్లియరా? పక్కా? ఇంకొకే ఒక్కటి, ఈ సిచ్యువేషన్లో ఫేస్ వాల్యూ 10 కానీ నువ్వు పే చేసేది ఓన్లీ 6 రూపీస్ అని అనుకో. మార్కెట్ వాల్యూ 2 రూపీసే ఉందనుకో, 6 రూపీస్ యు ఆర్ పేయింగ్ మోర్. సో ఇంకో 4 రూపీస్ ఉంది కదా, దిస్ ఈజ్ లైక్ ప్రాఫిట్ ఫర్ యూ విచ్ విల్ బి క్రెడిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ నవ్. కానీ ఈ బైబ్యాక్ అంతా చేసే ముందు ఖచ్చితంగా నువ్వు క్యాపిటల్ రిక్వైర్మెంట్ని మ్యాచ్ చేయాలి. ఫిల్ ద క్యాపిటల్ గ్యాప్ అంటారు కదా, లేదా మ్యాచింగ్ ద క్యాపిటల్ రిక్వైర్మెంట్, అది చెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి సార్? ఫేస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ దట్ ఆర్ టు బి బాట్ బ్యాక్ హ్యాస్ టు బి మ్యాచ్డ్ ఎయిదర్ విత్ ఫ్రెష్ ఇష్యూ ఆర్ CRR. ఫ్రెష్ ఇష్యూ చేయాలంటే రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే ఈక్విటీ షేర్స్ అయినా చెయ్యొచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ అయినా చెయ్యొచ్చు. కానీ ఇక్కడ ఖచ్చితంగా అదర్ కైండే చెయ్యాలి. అంటే ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేస్తుంటే ప్రిఫరెన్స్ షేర్స్ మాత్రమే బైబ్యాక్ చెయ్యాలి. దట్స్ మ్యాండేటరీ. ప్రిఫరెన్స్ షేర్స్ మాత్రమే ఇష్యూ చెయ్యాలి. ఈక్విటీ షేర్స్ని బైబ్యాక్ చేస్తుంటే ప్రిఫరెన్స్ షేర్స్ని మాత్రమే ఇష్యూ చెయ్యాలి. దట్ ఈస్ మ్యాండేటరీ, రిమెంబర్. అండ్ నెక్స్ట్ CRR, దట్ ఈస్ ఓకే. ఏ ఫ్రీ రిజర్వ్స్ నుంచి అయినా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ టు CRR బై యూజింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఆల్సో. ఎస్, సెక్యూరిటీస్ ప్రీమియంని కూడా యూజ్ చేసి CRRకి ట్రాన్స్ఫర్ చెయ్యొచ్చు. ఎందుకు సార్? As per section 68, if I was not wrong, buyback section 68 అనుకుంటున్నా, 68 అయినా, whatever. As per section 68 of Companies Act 2013, for the purposes of buyback, గుర్తుపెట్టుకోండి, for the purposes of buyback, securities premium is also considered as free reserves. సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఫ్రీ రిజర్వే. అసలు ఇది మర్చిపోవద్దు. మీరు ఇప్పుడు కన్ఫ్యూజన్ రాదు, ఎగ్జామ్లో మాత్రమే డౌట్లు వస్తాయి ఇలాంటివన్నీ. బైబ్యాక్ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు కూడా రాదు, అన్ని కలిపి ఎగ్జామ్కి వెళ్తారు కదా, అప్పుడు వస్తుందన్నమాట. సో సెక్యూరిటీస్ ప్రీమియం ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఫ్రీ రిజర్వ్. షేర్ క్యాపిటల్ అంటే రెండు వస్తాయి, కానీ సమ్స్లో షేర్ క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ మాత్రమే వస్తుంది. టేక్ కేర్. అప్ టు దిస్ క్లియర్ కదమ్మా? ఫైన్. సో
దట్ ఈస్ వాట్ యువర్ బైబ్యాక్. ఇంతకీ దీనికి జర్నల్ ఎంట్రీ అంటే క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రిటార్ట్ టు పర్సంటేజ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్. దీనికి ఏంటంటే ఫ్రీ రిజర్వ్స్ ఆర్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ రిటార్ట్ టు సిఆర్ఆర్ అకౌంట్. క్లియర్ ఎవ్రీబడి? అండ్ ఫైనలీ టెస్ట్స్ ఫర్ బైబ్యాక్. టెస్ట్ నెంబర్ 1, shares outstanding test. Maximum number is equal to 25% of outstanding equity shares. Outstanding equity shares అంటే ఏం కాదమ్మా, మీ ఇష్యూడ్ ఈక్విటీ షేర్స్ని అవుట్స్టాండింగ్ అని పిలుస్తారు. అవుట్స్టాండింగ్ అంటే కొత్తదేం కాదు. ఎన్ని ఈక్విటీ షేర్స్ అయితే ఇష్యూ చేసి ఉంటాయో వాటినే అవుట్స్టాండింగ్ ఈక్విటీ షేర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ నెంబర్ 2, రిసోర్స్ టెస్ట్. జాగ్రత్త, రిసోర్స్ టెస్ట్లో మ్యాక్సిమం నంబర్ ఈజ్ ఈక్వల్ టు maximum resources that can be utilized for buyback divided by buyback price. Maximum resources that can be utilized for buyback divided by buyback price. ఇంతకీ maximum నేను ఎంత రిసోర్సెస్ వాడచ్చు సార్? 25% of paid up share capital plus free reserves. Free reserves also include securities premium. Paid up share capital includes both paid up preference share capital and paid up equity share capital. అమ్మా, అదే ఒకవేళ నేను సమ్స్ చేసేటప్పుడు paid up share capital అంటే ఓన్లీ ఈక్విటీ మాత్రమే తీసుకోవాలి, అక్కడ గుర్తుపెట్టుకోండి. క్లియర్ ఎవ్రీబడి? ఇది టెస్ట్ నెంబర్ 2. ఫైనలీ టెస్ట్ నెంబర్ 3, డెట్ ఈక్విటీ టెస్ట్. డెట్ ఈక్విటీ టెస్ట్లో ఎంత మెయింటైన్ చేయాలంటే 2:1 ఆఫ్టర్ బైబ్యాక్. అంటే ఏం చేయాలి సార్? నంబర్ ఆఫ్ షేర్స్ దట్ కెన్ బి బాట్ బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని షేర్స్ నేను కొనొచ్చు. అసలు ఫస్ట్ 2:1 ఆఫ్టర్ బైబ్యాక్ అంటే డెట్ బై ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 2/1. దట్ ఇంప్లైస్ మినిమం ఈక్విటీ ఎంత మెయింటైన్ చేయాలంటే హాఫ్ ఆఫ్ డెట్. మినిమం ఈక్విటీ ఎంత మెయింటైన్ చేయాలి అంటే హాఫ్ ఆఫ్ డెట్. నీ డెట్ ఎంత ఉందో చూసుకో. సే 1500 అనుకో. సే లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. డెట్ ఈస్ 1500, ఈక్విటీ ఈజ్ 1000. డెట్ ఈక్విటీ టెస్ట్ ప్రకారం మినిమం ఈక్విటీ ఎంత మెయింటైన్ చేయాలి? హాఫ్ ఆఫ్ డెట్, దట్ ఈస్ హాఫ్ ఆఫ్ 1500, 750. అమ్మ జాగ్రత్త, ఈక్విటీ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఒక్కటే కాదు. ఈక్విటీ అంటే రిసోర్సెస్ అని అర్థం. అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, సెక్యూరిటీస్ ప్రీమియం, ఇవన్నీ ఉంటాయి అందులో. ఇప్పుడు ఈక్విటీ అంటే మినిమం హాఫ్ ఆఫ్ డెట్ 715 అన్న మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చాలా చాలా జాగ్రత్తగా చూడండి ఎవ్రీబడి. అమ్మా, నేను ఒకవేళ క్యాపిటల్ రిక్వైర్మెంట్ని మెయింటైన్ చేయడానికి ఫ్రెష్ ఇష్యూ అంటే ప్రిఫరెన్స్ షేర్స్ని మొత్తం ఇష్యూ చేసేసాను అనుకో. ఏం ఇష్యూ చేసా? ప్రిఫరెన్స్ షేర్స్. నేను అసలు ఇంకా సిఆర్ఆర్కి ఏమైనా పక్కకు తీయాల్సిన అవసరం ఉందా? ప్రెసెంట్ ఈక్విటీ ఎంత ఉంది? 1000. మినిమం ఎంత మెయింటైన్ చేయాలి? 750. బ్యాలెన్స్ ఎంత వాడుకోవచ్చు? 250. క్లియరా? ఈ 250 అన్న ఫిగర్ డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ వేస్తే సరిపోతుంది. ఎప్పుడు? నేను మొత్తం క్యాపిటల్ రిక్వైర్మెంట్ని ఫ్రెష్ ఇష్యూకి చేసేస్తే. కానీ మనకుండే క్వశ్చన్స్లో అలా ఉండవు. ఈ 250లోనే కొంచెం పోర్షన్ ఏమో సిఆర్ఆర్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అదెంతో నాకు తెలీదు. డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్. ఇది చేస్తే యూ విల్ గెట్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ షేర్స్ దట్ ఆర్ టు బి బాట్ బ్యాక్. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, ఇప్పుడు సిఆర్ఆర్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి సార్? మ్యాక్సిమం నంబర్ ఆఫ్ షేర్స్ దట్ ఆర్ టు బి బాట్ బ్యాక్ మల్టిప్లైడ్ బై ఫేస్ వాల్యూ. సిఆర్ఆర్కి ఫేస్ వాల్యూనే కదా ట్రాన్స్ఫర్ చేయాలి.
హోప్ మీకు లాజిక్ అర్థమైందా? చూసుకోండి, డెట్ ఈక్విటీ టెస్ట్, డెట్ బై ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు 2/1. అంటే మినిమం ఈక్విటీ టు బి మెయింటైన్డ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ డెట్. నా ఎగ్జాంపుల్ ప్రకారం డెట్ 1500, ఈక్విటీ 1000 ఉంది. మినిమం ఈక్విటీ ఎంత మెయింటైన్ చేయాలి? హాఫ్ ఆఫ్ 1500 మెయింటైన్ చేయాలి. అంటే 750 ఉండాలి. నా దగ్గర ప్రెసెంట్ ఈక్విటీ ఎంత? 1000. డెట్ ఈక్విటీ ఎంత మినిమం మెయింటైన్ చేయాలి? 750. అంటే నేను మాక్సిమం ఎంత వాడుకోవచ్చు? 250 వాడుకోవచ్చు. ఇప్పుడు కేస్ 1, నేను మొత్తం అంతా కూడా ఫ్రెష్ ఇష్యూయే చేసేస్తే 250 డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ తో అయిపోతుంది. కానీ మనకున్న సమ్స్ లో ఎక్కడా అలా ఉండదు. సిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేయాలనే ఉంటుంది. కాబట్టి 250లో కొంత పోర్షన్ సిఆర్ఆర్ కి ట్రాన్స్ఫర్ చేస్తే డివైడెడ్ బై బైబ్యాక్ ప్రైస్ వస్తుంది. అది మాక్సిమం నంబర్. నౌ సిఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం నంబర్ ఆఫ్ షేర్స్ దట్ ఆర్ టు బి బాట్ బ్యాక్ మల్టిప్లైడ్ బై ఫేస్ వాల్యూ. గుర్తుందా? సైమల్టేనియస్ ఈక్వేషన్ మెథడ్ అని 2 వేస్తారు కదా, ఇవే అవి. ఇప్పుడు చూడండి, లెట్ మీ కాల్ దిస్ యాజ్ ఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ సిఆర్ఆర్ని వై అందాం. బైబ్యాక్ ప్రైజ్ ఒక 30 వేసుకోండి. సో 30x ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ వై. క్లియర్ కదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, సిఆర్ఆర్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాం, ఇది మల్టిప్లైడ్ బై ఫేస్ వాల్యూ 10. అంటే వై ఈజ్ ఈక్వల్ టు 10x అవుతుంది. క్లియర్ ఎవ్రీబడి? ఇప్పుడు మాక్సిమం నంబర్ ఆఫ్ షేర్స్ అంటే నాకు ఎక్సే కదమ్మా కావాలి. ఇంకా స్ట్రిక్ట్గా మాట్లాడితే నీ ఎక్స్ ఇలా ఉంది 30, అంతే కదా? లెట్ మీ సబ్స్టిట్యూట్ దిస్. జాగ్రత్తగా చూడండి. దట్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 250 మైనస్ y డివైడెడ్ బై 30. That implies 30y is equal to 2500 minus 10y. That implies, చెప్పండమ్మా, 40y is equal to 2500. That implies y is equal to 2500 by 40, which is nothing but 2500 divided by 30 plus 10. మీకు నేను ఒక షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా? వన్ షార్ట్ కట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ. మాక్సిమం నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ దట్ ఆర్ టు బి బాట్ బ్యాక్ అంటే డైరెక్ట్గా మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేసేయచ్చమ్మా, పర్వాలేదు. అది ఎంతంటే మినిమం maximum equity that you are supposed to maintain divided by face value plus buyback price. Ardhamainda? You can comfortably do like this also. There is nothing wrong in this. Respond clear? That's it. Avaniki 2500 into 250 kada ravali. Okay, fine. Face value. షేర్స్ ఫేస్ వాల్యూని మల్టిప్లై చేస్తే వచ్చే ఫిగర్ కదా, దట్స్ ఓకే. ఎనీవేస్, కంప్యూటేషన్ జాగ్రత్తగా చూసుకోండి. కంప్యూటేషన్ ఏదైనా మిస్టేక్ చేసినా నేను అది పక్కన పెట్టండి, కాన్సెప్ట్ చూసుకోండి. క్లియర్ ఎవ్రీబడి? సో జస్ట్ వెయిట్, ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ ఆఫ్ దిస్ టాపిక్. ఫినిషింగ్ ఆఫ్ మాక్సిమం నంబర్ టు బి బాట్ బ్యాక్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఈక్విటీ అంటే 250. సారీ, అసలు కరెక్ట్గా ప్రెసెంట్ ఈక్విటీ అంటే 1000. మినిమం ఎంత మెయింటైన్ చేయాలి? 750. అప్పుడు ఆటోమేటిక్గా ఎంత యూజ్ చేయొచ్చు? 250 యూజ్ చేయొచ్చు. క్లియర్ ఎవ్రీబడి? 250 మైనస్ సిఆర్ఆర్ అంటే ఎక్స్ అనుకున్నాం. క్లియర్ ఎవ్రీబడి? డివైడెడ్ బై బ్యాక్ ప్రైస్. సిఆర్ఆర్కి ఎంత ట్రాన్స్ఫర్ చేయాలి సార్? వెరీ వెరీ సింపుల్. మాక్సిమం నంబర్ మల్టిప్లైడ్ బై ఫేస్ వాల్యూ. క్లియరా? సో దీన్ని వై అనుకోండి, లేదా ఎక్స్ అనుకున్నాం కాబట్టి, సారీ అంటే ఇది సిఆర్ఆర్ అని కదా చెప్పాం. దిస్ విల్ బికమ్ సిఆర్ఆర్. ఆ ఎక్స్ వై దట్ ఈస్ ఆఫ్ యువర్ కప్ ఆఫ్ టీ. మీకు స్ట్రిక్ట్గా కావాలి అంటే ఐల్ రైట్ వితౌట్ రేటింగ్ ద వేరియబుల్స్ మైనస్ సిఆర్ఆర్. సిఆర్ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కరెక్ట్ థింగ్. ఇప్పుడు నువ్వు దేన్ని ఎక్స్ అనుకుంటావు, దేన్ని వై అనుకుంటావు అన్నది నీ ఇష్టం. అవైలబుల్ ఇది తెలుసు, ఇది తెలుసు, ఫేస్ వాల్యూ తెలుసు. ఒకటి ఎక్స్ అనుకో, ఇంకొకటి వై అనుకో, నువ్వు సాల్వ్ చేయి. లేదు సార్ నాకు ఎగ్జామ్లో అంత టైం లేదు,
నాకు ఎగ్జామ్లో అంత టైం లేదు, అప్పుడు ఏం చేస్తావంటే డైరెక్ట్గా maximum number of shares that are to be bought back is equal to maximum equity that you can utilize whole divided by face value plus buyback price. డైరెక్ట్గా ఈ ఒక్క స్టెప్ వేసినా నీకు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఎస్, టు ద maximum extent you will be allotted and awarded with full marks. ఎక్సెప్ట్ 1 or 2 ఎక్కడో ఉంటారు, దానికి మనం ఏం చేయలేము, కానీ మాక్సిమం ఫుల్ మార్క్స్ వస్తాయి. అందుకే నేను చెప్తున్నా, టైం సరిపోకపోతేనే ఇది అడాప్ట్ చేసుకోండి, టైం ఉన్నప్పుడు ఈక్వేషన్స్లో సాల్వ్ చేసుకోండి. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ చాప్టర్ బై బ్యాక్. ఓకే, సో ఇంకొకటి ఏదో చూపించాలనుకున్నా. ఎస్, వెయిట్ ఐల్ షో యూ. ఈ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. The amount of securities premium may be utilized to the maximum extent allowed by law. And this is an MTP question also. And also ఇది ఒక ఎగ్జామ్లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్ అడిగారు. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ సెక్షన్ 133 ప్రతి కంపెనీకి అప్లై అవుతుంది అని ఒక డీమ్డ్ ఎగ్జంప్షన్ ఉంది, అలాంటప్పుడు ఈ క్వశ్చన్లో రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటుందమ్మా. ప్రిఫరెన్స్ షేర్స్ విల్ బి రిడీమ్డ్. మరి ప్రిఫరెన్స్ షేర్స్ రిడమ్షన్కి అంటే ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్కి సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చేయకూడదు, ఇదే కదా సార్ డీమ్డ్ ఎగ్జంప్షన్. కానీ మీరు సొల్యూషన్ చూసుకుంటే వాళ్ళు సెక్యూరిటీస్ ప్రీమియం యూజ్ చేసి ఉంటారు. అది తప్పు కాదు, అది కరెక్టే. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ యూ కెన్ యూటిలైజ్ బై లా. లా ప్రకారం నువ్వు సెక్యూరిటీస్ ప్రీమియం ఎంత యూజ్ చేయగలవో అంత యూజ్ చేయి. అంటే దాని అర్థం దిస్ కంపెనీ ఈజ్ నాట్ ఎ సెక్షన్ 133 కంపెనీ. క్లియర్ ఎవ్రీబడి? చాలా మంది ఏం చెప్తారంటే, ఆ తప్పమ్మా వదిలేసేయండి, స్ట్రైట్ అవే యూ డూ నార్మల్గా చేయండి, డోంట్ యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం అంటారు. బట్ యూ హ్యావ్ టు యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం దేర్. ఎందుకు యూజ్ చేయాలంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ దట్ టు బి యూటిలైజ్ బై లా అని చెప్పారు. మ్యాక్సిమం ఎక్స్టెంట్ అంటే ఎప్పుడు? సెక్షన్ 133 కానప్పుడు. అంటే ఇండైరెక్ట్గా వాడు ఏం చెప్తున్నాడంటే, దాట్ కంపెనీ ఈజ్ నాట్ ఎ సెక్షన్ 133 కంపెనీ అండ్ హెన్స్ యూ కెన్ యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కంఫర్టబుల్లీ. అండర్స్టూడ్ ఎవ్రీబడి? That is the end of your chapter buyback. And let me start with the next chapter, consolidation. Ante kada? Fine. Break 11 ka. Within the next 2 to 3 minutes, I will start NBFC. అదొక 15-20 minutesలో అయిపోతుంది. అది అయిపోతే దెన్ ఐ విల్ బి స్టార్టింగ్ విత్ కన్సాలిడేషన్ ఆఫ్టర్ ద బ్రేక్. ఐ హోప్ టాపిక్స్ అయితే రివైజ్ అవుతున్నాయి కదా, చూసుకోండి. ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ బ్రేక్ పీరియడ్లో అట్లా యూ కెన్ జస్ట్ ఆస్క్.
సరే, లెట్ మీ స్టార్ట్ విత్ ద నెక్స్ట్ చాప్టర్, ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ లైక్ బ్యాంకింగ్ చెప్పిన వెంటనే ఎన్బిఎఫ్సి చెప్తే త్వరగా అయిపోతుందని అనుకున్నాను, బట్ టైంని మేనేజ్ చేయడం కోసం ఎన్బిఎఫ్సిని ఇప్పుడు కంప్లీట్ చేసేస్తే ఆఫ్టర్ బ్రేక్ వీ కెన్ గో ఫర్ కన్సాలిడేషన్. ఎన్బిఎఫ్సిలో స్పెసిఫిక్గా అడిగే కాన్సెప్ట్స్ అన్నవి ఏముండవు. అసలు నెట్ ఓన్డ్ ఫండ్స్ ఒకటి ఉంటుంది, అదొకసారి అడిగాడు. అసెట్ క్లాసిఫికేషన్స్ ఒకసారి అడిగాడు. ప్రావిజన్ నార్మ్స్ ఒకసారి. లీజింగ్ అండ్ హైర్ పర్చేస్ ప్రావిజన్స్ ఒకసారి. ఉన్నవి 4 మోడళ్ళు. 4 మోడల్ని ర్యాండమ్గా రిపీటెడ్గా ఒకటి తర్వాత ఒకటి వదులుతూ ఉంటాడు అంతే. సో ఈ అటెంప్ట్లో ఏం అడుగుతాడంటే అది మళ్ళీ ఒక ఇన్కన్సిస్టెంట్ థింగ్, కానీ ఖచ్చితంగా ఒక 5 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది. ఎన్బిఎఫ్సిని చాయిస్కి తీసుకుని వెళ్దాం ఎందుకు అని అనుకున్నారంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ఈసాప్స్ కూడా అంతే. యునో లక్ బాగుంటే బైబ్యాక్ నుంచి 15 మార్క్స్ క్వశ్చన్ అడిగేస్తాడు. అది అసలు ఇప్పుడు హ్యాపీయెస్ట్ పార్ట్, బికాజ్ లెందీ క్వశ్చన్ కానీ నువ్వు రాసేయచ్చు. ఏం అడుగుతాడు తెలుసా 15 మార్క్స్కి? జర్నల్ ఎంట్రీస్, బ్యాలెన్స్ షీట్. అదప్పుడు సూపర్ హ్యాపీ. సో అంటే మనం ఏవైతే ఈజీ చిన్నవి లైట్ అనుకుంటామో దాని నుంచి వచ్చే ఈజీ క్వశ్చన్స్ అన్నీ కూడా ఓ 50 మార్క్స్ వరకు ఉంటాయి. బైబ్యాక్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఈసాప్స్ కానీ, ఎన్బిఎఫ్సి కానీ, ఇవన్నీ చిన్న 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 చాప్టర్లు. ఎంత లేదన్నా ఈసాప్స్ నుంచి 5 మార్క్స్ అడుగుతాడు, ఎన్బిఎఫ్సి నుంచి 5 మార్క్స్ అడుగుతాడు, బైబ్యాక్ నుంచి 5 మార్క్స్. ఈ 3 చాప్టర్స్ ఒక దాని నుంచి 10 మార్క్స్ అడుగుతాడు పక్కా. అంటే 10 + 10 అంటే 1 5 1 5 1 10 20 మార్క్స్ ఈ 3 చాప్టర్స్ నుంచే వస్తాయి. అంటే నువ్వు ఒక కన్సాలిడేషన్కి, ఒక అమాల్గమేషన్కి ప్రిపేర్ అయితే నీకు గ్యారంటీ ఎంత అంటే 15 మార్క్స్. దానికి నువ్వు ప్రిపేర్ అయ్యే టైం ఒక 3 అవర్స్ అయితే ఈ 3 టాపిక్స్లో 2 అవర్స్లో అయిపోతాయి. కానీ చాలా మంది ఫ్యాక్ట్ మర్చిపోతారు, ఇవి లైట్ తీసుకుంటారు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? చాలా మంది స్పెషలీ ఎగ్జామ్ రాశాక అరే ఎన్బిఎఫ్సి చిన్న పాయింట్ మిస్టేక్ తప్పు చేసామే, చాప్టర్ వైజ్ ఎగ్జామ్ అయినప్పుడు కాదు, ప్రీ ఫైనల్ కానీ మెయిన్ ఎగ్జామ్ కానీ అయిపోయిన తర్వాత అరే ఈ పాయింట్ మిస్టేక్ చేసాం అన్న కాన్సెప్ట్స్ ఈ చిన్న టాపిక్స్లో అస్సలు రాకూడదు అంటున్నాను నేను. పెద్ద టాపిక్లో మిస్టేక్ వచ్చిందంటే లెట్ ఇట్ బి, వెల్కమ్, బికాజ్ అన్ని టాపిక్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా మర్చిపోతాం, మనం ఏదో తప్పు చేస్తాం, బట్ వీటిలలో రాకూడదు. సరే, ఎనీవేస్, ఫస్ట్ కాన్సెప్ట్ నెట్ ఓన్ ఫండ్. అసలు నెట్ ఓన్ ఫండ్ కావాలంటే ఓన్డ్ ఫండ్ నీకు తెలియాలి. ఓన్డ్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ టైర్ 1 క్యాపిటల్ అని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్లో టైర్ 1 క్యాపిటల్ ఏంటో ఇక్కడ కూడా అదే. అంటే పేడప్ ఈక్విటీ క్యాపిటల్ తీసుకుంటారు. ప్లీజ్ టేక్ కేర్, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, కామన్లీ కాల్డ్ యాజ్ సిసిపిఎస్. కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ యాడ్ చేయాలి, ఫ్రీ రిజర్వ్స్ యాడ్ చేయాలి, సెక్యూరిటీస్ ప్రీమియం యాడ్ చేయాలి. జాగ్రత్త, క్యాపిటల్ రిజర్వ్ రియలైజ్డ్ ఇన్ క్యాష్. అది ఓన్లీ సేల్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ అసెట్స్ అనే కాదు, రియలైజ్డ్ ఇన్ క్యాష్ని యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటి రియలైజ్డ్ ఇన్ క్యాష్ అయినా సరే. జాగ్రత్త, రీవాల్యుయేషన్ రిజర్వ్ ఆర్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఉంటే అసలు కన్సిడర్ చేయకూడదు, దట్ హ్యాస్ టు బి ఎలిమినేటెడ్. అండ్ మైనస్ మిస్లీనియస్ అసెట్స్. అక్యుములేటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ లాస్ అంటే లాస్ అని అర్థం. ప్రాఫిట్ వస్తే యాడ్ చేస్తాం, లాస్ ఉంటే మైనస్ చేస్తాం. డిఫర్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇవే మిస్లీనియస్ అసెట్స్. లైక్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ కానీ, లేకపోతే హెవీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెండిచర్ కానీ, డిఫర్డ్ కాస్ట్ కానీ, ఇలాంటివి ఏవైనా బ్యాలెన్స్ షీట్లో ఉంటే మైనస్ చేయాలి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దీన్ని మర్చిపోతారు, ఇక్కడే లాక్ చేస్తాడు. మనం చేసే పని ఏంటి? సమ్స్ చూసుకుని వెళ్తాం. ఎగ్జామ్లో ఇంటాంజిబుల్ అసెట్ అని ఇస్తాడు బ్యాలెన్స్ షీట్లో, మనం దాన్ని లైట్ తీసుకుంటాం. కానీ జాగ్రత్త, ఇంటాంజిబుల్ అసెట్ని కూడా మైనస్ చేయాలి. ఓన్డ్ ఫండ్స్ కావాలి అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ని కూడా మైనస్ చేయాలి. ఇదంతా చేస్తే యూ విల్ బి గెటింగ్ ఓన్డ్ ఫండ్. ఇప్పుడు జాగ్రత్త, 2 థింగ్స్ని మైనస్ చేయాలి. నంబర్ 1, ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ గ్రూప్ కంపెనీస్. అంటే నీ అసోసియేట్స్ కానీ, జాయింట్ వెంచర్ కానీ, సబ్సిడరీ కానీ నువ్వు ఒకవేళ ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేసుంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ని మైనస్ చేయాల్సిందే. అదర్ దాన్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవి కాకుండా డిబెంచర్స్లో కానీ, బాండ్స్లో కానీ, లేదా గ్రూప్ కంపెనీస్ కాకుండా వేరే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన ఈక్విటీ షేర్స్ కానీ అలా ఏమైనా ఉంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్ని మైనస్ చేస్తే చాలు. అంటే సే దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ గ్రూప్ కంపెనీస్ ఈజ్ 100ని మైనస్ చేయాలి.
ఈ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తాయి సార్? ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ అదర్ దాన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ గ్రూప్ కంపెనీస్, అంటే డిబెంచర్స్, బాండ్స్, ప్రిఫరెన్సెస్ అలా. లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ అదర్ దాన్ గ్రూప్ కంపెనీస్. గ్రూప్ కంపెనీస్ కాకుండా నువ్వు ఎందులో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అయినా సరే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్. నీ ఓన్డ్ ఫండ్ 1000 వచ్చింది అనుకో, నీ ఈ అదర్ ఇన్వెస్ట్మెంట్ 600 ఉన్నాయి అనుకో, 1000 ఇంటూ 10% ఎంత? 100. నీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత? 600. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్ అంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ 100 ఎంత? 500. ఆ 500ని డిడక్ట్ చేస్తే చాలు. క్లియర్ ఎవ్రీబడి? యూ విల్ గెట్ నెట్ ఓన్డ్ ఫండ్. చూడండి, ఈ ప్రాబ్లం వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్ షేర్స్ ఆఫ్ సబ్సిడరీస్ అండ్ గ్రూప్ కంపెనీస్ మొత్తం ఓన్డ్ ఫండ్ నుండి మైనస్ చేయాలి. కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిబెంచర్స్ ఇది అదర్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చింది, ఇది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్ చేస్తే చాలు. కానీ సమ్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఓన్డ్ ఫండ్ ఫైన్ చేస్తారు. ఈ సమ్ ప్రకారం ఓన్డ్ ఫండ్ 400 వస్తుంది. ఓకే, ఏం చేస్తారంటే మొత్తం 200 తీసుకుంటారు. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్ అంటే ఇది 40 వస్తుంది. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 40 అంటే 160. 160ని మైనస్ చేస్తారు. క్లియరా? అంటే నేనేం చెప్పాను, ఇదైతే మొత్తం చేయాలి, ఇదైతే 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్ ఎక్సెస్ మాత్రమే చేయాలి. కానీ సమ్ చేసేటప్పుడు మొత్తం కలిపి చేసేస్తారు. ఎలా చేసినా పర్వాలే, ఎలా చేసినా నీకు ఆన్సర్ ఒకటే వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? సో జస్ట్ చూసుకోండి, ఓన్డ్ ఫండ్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ప్లస్ ఆల్ ద ఫ్రీ రిజర్వ్స్ ప్లస్ సెక్యూరిటీస్ ప్రీమియం ప్లస్ క్యాపిటల్ రిజర్వ్ రియలైజ్డ్ ఇన్ క్యాష్ అండ్ మైనస్ రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఇఫ్ ఎనీ, ఇంక్లూడ్ అయితే మైనస్ చేస్తాం, మైనస్ మిస్లీనియస్ ఆర్ ఫిక్టీషియస్ అసెట్స్ మైనస్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇది ఓన్డ్ ఫండ్. దీని నుంచి ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ గ్రూప్ కంపెనీస్ మొత్తం మైనస్ చేసే, అదర్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ ఓన్డ్ ఫండ్ మైనస్ చెయ్యి. దట్స్ ఇట్. నెట్ ఓన్ ఫండ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఐఎమ్ నాట్ కవరింగ్ దిస్ వన్ బికాస్ యూ వెల్ నో దిస్ వన్. జస్ట్ పీరియడ్సే కదా, 3 months, 6 months, 12 months. గుర్తుందా? ఇన్ ఎక్సెస్ ఆఫ్ అంటే నార్మల్గా ఎన్బిఎఫ్సి డి, ఎన్డిఎస్ఐ. ఎన్డిఎస్ఐ అంటే అసెట్స్ ఆర్ మోర్ దాన్ 500 crores. ఎన్డిఎన్ఎస్ఐ అంటే లెస్ దెన్ ఈక్వల్ టు 500 crores. పర్ఫార్మింగ్ అసెట్స్ అవ్వాలి అంటే 3 months రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. అదే ఎన్బిఎఫ్సి ఎన్డిఎన్ఎస్ఐకి అయితే 6 months రిలాక్సేషన్ పీరియడ్ ఉంటుంది. క్లియర్? స్టాండర్డ్ అయినా 3 months, 6 months ఉంటుంది. అదే ఒకవేళ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ అయితే 12 months విల్ బి దేర్ ఫర్ ఎన్బిఎఫ్సి ఎన్డిఎన్ఎస్ఐ. ఎన్బిఎఫ్సి డి అండ్ ఎన్బిఎఫ్సి ఎన్డిఎస్ఐకి అయితే ఇది కూడా 3 months. ఓకే, జస్ట్ ఇది ఒక నార్మల్ టేబుల్, యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్ టేబుల్. అదేం కష్టం కాదు, యూ కెన్ అండర్స్టాండ్ దట్. అండ్ జస్ట్ మీకు క్విక్ రివిజన్ కావాలి అంటే జస్ట్ చెక్అవుట్ హియర్. ఎన్బిఎఫ్సి డికి ఎన్డిఎస్ఐకి 3 months వరకు దాన్ని స్టాండర్డ్ అని పిలుస్తాం. బై ద మూమెంట్ ఇట్ బికమ్స్ ఎన్పిఏ ఆటోమేటిక్గా సబ్ స్టాండర్డ్ అయిపోతుంది. అలా ఒక 12 months పీరియడ్ వరకు అది సబ్ స్టాండర్డ్ కేటగిరీలో ఉంటుంది. ఈ 12 months దాటి అప్ టు 1 year వరకు D1 కేటగిరీలో ఉంటుంది. ఈ 1 year దాటి 3 years లోపటి వరకు D2 కేటగిరీలో ఉంటుంది. మోర్ దాన్ 3 years అయితే D3 కేటగిరీలో ఉంటుంది. అంటే ఫస్ట్ 3 months స్టాండర్డ్, తర్వాత 12 months సబ్ స్టాండర్డ్, తర్వాత 1 year ఏమో D1, తర్వాత 2 years ఏమో D2, ఆ తర్వాత 3 years ఏమో D3. అదే ఎన్బిఎఫ్సి ఎన్డి ఎన్ఎస్ఐకి అయితే అదొకవేళ అదర్ దాన్ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ అయితే, అదర్ దాన్ లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ అయితే 6 months వరకు స్టాండర్డ్, తర్వాత ఎన్ని మంత్స్? 12 months. 12 months కదా, లెట్ మీ చెక్అవుట్. నాకు గుర్తున్నంత వరకు 12 months. 18 months. ఓకే ఫైన్, టేక్ కేర్. దిస్ ఇస్ నాట్ 12 months, దిస్ ఇస్ 18 months. నెక్స్ట్ 18 months పీరియడ్ వరకు సబ్ స్టాండర్డ్ కేటగిరీలో ఉంటుంది. ఆ తర్వాత 1 year
D1, ఆ తర్వాత 2 years D2. 2 years అని 1 to 3 years రాస్తున్నానని కాదు, మోర్ దాన్ 1 year, లెస్ దాన్ 3 years. మోర్ దాన్ 3 years అయితే D3 కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అదే లీజింగ్ అండ్ హైర్ పర్చేజ్ అనుకో, ఈ 6 months కాస్త 12 months అయిపోతుంది. అప్ టు 12 months ఇట్ విల్ బి ఇన్ ద స్టాండర్డ్ కేటగిరీ. ఆఫ్టర్ 18 months ఇట్ విల్ బి ఇన్ ద సబ్ స్టాండర్డ్. అండ్ ఆ తర్వాత మళ్ళా ఒక మోర్ దాన్ 1 year D1, 1 to 3 years D2, మోర్ దాన్ 3 years D3. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. సో మీరు చూసుకోవాల్సింది 3, 6, 12. నెక్స్ట్ వచ్చేసరికి 12 months, 18 months, రిమైనింగ్ అంతా కామన్. ఓకే కదమ్మా? ఇది ఎసెట్ క్లాసిఫికేషన్. దీని మీద ఒక సింపుల్ ప్రాబ్లం ఉంటుంది, యూ కెన్ జస్ట్ డూ ద సేమ్. ఎస్, ప్రొవిజన్ పర్సంటేజెస్ చూసుకోండి. సబ్ స్టాండర్డ్ అయితే 10%, డౌట్ఫుల్ అన్సెక్యూర్డ్ అయితే 100%, డౌట్ఫుల్ సెక్యూర్డ్ అయితే D1, D2, D3 20, 30, 50. అండ్ స్టాండర్డ్ ఎసెట్ అయ్యి ఎన్బిఎఫ్సి డి అండ్ ఎన్డిఎస్ఐ అయితే 0.4%, అదే ఎన్డిఎన్ఎస్ఐ అయితే 0.25%. ఇవన్నీ కాకుండా ఒక స్పెషల్ ఎసెట్ ఉంది, లాస్ ఎసెట్. ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు. ఇట్స్ సంథింగ్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ. అప్పటి వరకు ప్రాంప్ట్గా పే చేసి ఆల్ ఆఫ్ ఎ సడన్ వాడి ప్రెమిసెస్లో ఫైర్ వచ్చిందని పే చేయకుండా ఆగిపోవచ్చు. అంటే అప్పటి వరకు స్టాండర్డ్ అయినా ఇమీడియట్గా లాస్ అవ్వచ్చు. నార్మల్గా అయితే స్టాండర్డ్ తర్వాతే సబ్ స్టాండర్డ్, తర్వాతే D1, తర్వాతే D2, తర్వాతే D3. కానీ లాస్ అసెట్ ఎప్పటి నుంచి ఎక్కడికైనా ఎలా అయినా రావచ్చు. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి లీజింగ్ అండ్ హైర్ పర్చేస్. సార్ ఈ కాన్సెప్ట్ అయితే నేను ఇప్పుడు అస్సలు రివైజ్ చెయ్యను, బికాస్ పాయింట్ నెంబర్ 1 దిస్ ఈజ్ అడ్వాన్స్డ్. దీని మీద సమ్ అయితే మనకి ఐసిఐ స్టడీ మెటీరియల్లో లేదు. వాంటెడ్లీ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ దిస్ వన్. ఇది ఓల్డ్ పార్ట్లో ఉన్నది. ఓల్డ్ అంటే ఇది వరకు ఉండేది. అర్థమైందా? సిఏ ఇంటర్ కొత్తగా ఇష్యూ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అన్న టాపిక్, వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ విల్, కన్సాలిడేషన్, ఎన్బిఎఫ్సి, ఇవి 4 కొత్తవి. అప్పుడు ఈ కాన్సెప్ట్ ఉండేది. ఇప్పుడైతే అసలు ఈ కాన్సెప్ట్ మొత్తం తీసేశాడు. కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మేము ఇది మీకు పెట్టాం. హైర్ పర్చేజ్ మీకు గుర్తుంది కదా? హైర్ పర్చేజ్ని గుర్తు తెచ్చుకుని లేదా అదొకసారి రివైజ్ చేసి ఈ ప్రొవిజన్స్ రివైజ్ చేస్తే మీకు ఆన్సర్స్ ఈజీగానే వచ్చేస్తాయి. అండ్ నేనైతే క్లాస్ రూమ్లో ఇది చెప్పా కూడా మీకు. సో యూ జస్ట్ రివైజ్ ఇట్, యూ క్యాన్ గెట్ దట్. అదైతే అంత ఇంపార్టెంట్ కాదు, అడ్వాన్స్డ్ అని మెన్షన్ చేస్తున్నా అందుకే. సో ఎన్బిఎఫ్సి ప్రిపరేషన్ అంతా అయిపోయి టైం ఉంటే ఆ టాపిక్ చూసుకోండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ అడిషనల్ ప్రొవిజన్. నీ హైర్ ఛార్జెస్, లీజ్ రెంటల్స్ 0 to 12 months, 12 to 24 months, 24 to 36 months, 36 to 48 months, more than 48 months. 0%, 10, ప్రతి దానికి 30 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 10, 40, 70, 100% ఆఫ్ నెట్ బుక్ వాల్యూ. వాడు క్వశ్చన్లో చెప్పేస్తాడు నెట్ బుక్ వాల్యూ ఎంతో. క్లియరా? దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎన్బిఎఫ్సి. ఇది ఒక్క అడ్వాన్స్డ్ పాయింట్. మళ్ళా దీని మీద ఒక కాన్సెప్ట్ క్వశ్చన్ కూడా ఇచ్చాం. ఏంటి సార్? లీజ్ రెంటల్ లేదా హైర్ ఛార్జ్ పే చేయాల్సిన టైం ఇప్పుడు సే ఇయర్ 3 దగ్గర పే చేయాలి, లాస్ట్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇయర్ 3 అంటే ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యాయి? 36 months కంప్లీట్ అయ్యాయి. సే ఇయర్ 2 తీసుకోండి. నువ్వు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? ఎండ్ ఆఫ్ ఇయర్ 2. జస్ట్ ఆన్సర్ మీ. యూ హ్యావ్ టు పే విచ్ ఇన్స్టాల్మెంట్? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? ఎండ్ ఆఫ్ ఇయర్ 2. అంటే ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యాయి? 24 months. 24 months అయితే ప్రొవిజన్ 10% క్రియేట్ చేసా. 12 months వెయిట్ చేస్తున్నా, నువ్వు ఇంకా పే చేయలే. అంటే ఎన్ని మంత్స్ అయినట్టు? 36 months. 36 months అయితే ఎంత? కానీ ఈ సిచ్యువేషన్లో 40 కాదు, 100%. ఇంతకీ సిచ్యువేషన్ ఏంటి సార్? ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ 12 months after the due date of last installment, then you have to create 100% of net book value. అర్థమైందా? నా డ్యూ డేట్ ఆఫ్ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎన్ని మంత్స్ దగ్గర? 24th month దగ్గర.
ఎన్ని మంత్స్ ఆగమంటున్నాడు 12 మంత్స్ అంటే ఎన్ని మంత్స్కి వస్తుంది 36 మంత్స్ 12 మంత్స్ ఎక్స్పైర్ అయిపోయిందిగా అంటే లాస్ట్ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ నుంచి 12 మంత్స్ ఎక్స్పైర్ అయిపోతే ఈ పీరియడ్స్ ఈ పర్సంటేజ్తో సంబంధం లేదు 100% క్రియేట్ చేయాలి అర్థమైందా నార్మల్గా 36 మంత్స్ అయితే 40% కానీ 12 మంత్స్ ఎక్స్పైర్ అయిపోతే అప్పుడు 40% కాదు 100% క్రియేట్ చేయాలి క్లియర్ ఎవ్రీబడి రిలేటెడ్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఇస్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఏ యూ కెన్ చెక్ ఇట్ అవుట్ ఇఫ్ నీడెడ్ సరే దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఎన్బిఎఫ్సి హోప్ దట్ ఈస్ క్లియర్ ఫర్ యూ అంటే జస్ట్ ఏ క్విక్ రివిజన్ ఓన్డ్ ఫండ్స్ నెట్ ఓన్ ఫండ్స్ పీరియడ్స్ ఫర్ క్లాసిఫికేషన్ ఆఫ్ అసెట్స్ పర్సంటేజెస్ స్టాండర్డ్ అయితే 0.25 ఫర్ ఎన్డిఎన్ఎస్ఐ రిమైనింగ్ అయితే 0.4% సబ్స్టాండర్డ్ అయితే 10% డౌట్ఫుల్ సెక్యూర్డ్ అయి D1 D2 D3 20 30 50 అన్సెక్యూర్డ్ అయితే 100% లాస్ అసెట్ అయితే 100% లీజ్ చార్జెస్ అయితే 0 to 12 months 12 to 24 months 24 to 36 months 36 to 48 months more than 48 months 0 10 40 70 100 percentage of net book value and last but not least లాస్ట్ ఇన్స్టాల్మెంట్ డేట్ నుంచి 12 మంత్స్ ఎక్స్పైర్ అయిపోతే అక్కడున్న పీరియడ్స్తో సంబంధం లేకుండా 100% ఆఫ్ ద ప్రావిజన్ని క్రియేట్ చేస్తాము క్లియర్ ఎవ్రీబడి ఫైన్ దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఎన్బిఎఫ్సి లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ దట్ ఈస్ ఫ్రమ్ 11:35 with the chapter of consolidation which may take 45 minutes to complete for sure ఆ తర్వాత we'll continue with the remaining chapters okay fine so we have actually done with ESOPs, buyback, amalgamation, NBFC. So now in this session, we just need to go with consolidation. After that, we will go with banking, liquidation. And finally, internal reconstruction. Partnership, I don't deal now. Mottam afternoon session అయిపోయి standards kuda అయిపోతే then I will deal it. Till that point, I don't deal. లేదు నీకు పార్ట్నర్షిప్పే చెప్పాలి అన్న కాన్సెప్ట్ ఉంటే వీ హ్యావ్ టు టేక్ సమ్ అదర్ చాప్టర్స్ యాజ్ పాయింట్స్ దేర్ అంటే వేరే చాప్టర్స్ లైక్ ఏదైనా ఒక స్టాండర్డ్స్ని వదిలేసుకుని అప్పుడు పార్ట్నర్షిప్ చెప్పుకోవాలి అదే చెప్తుంది అది మీ యొక్క కామన్ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది నా పాయింట్ అయితే నేను పార్ట్నర్షిప్ని పక్కన పెట్టే రిమైనింగ్ చెప్తా అప్పుడు అన్ని రివిజన్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది ఎనీవేస్ లెట్ మీ స్టార్ట్ విత్ ద చాప్టర్ కన్సాలిడేషన్ పాయింట్ నెంబర్ 1 అస్సలు కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ని లైట్ తీసుకోవద్దు చాలా మంది చేస్తున్న తప్పేంటంటే కన్సాలిడేషన్ అంతా ప్రిపేర్ అయిపోయి కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ని పక్కన పడేస్తున్నారు ఉన్నవి 2-3 క్వశ్చన్లే అయినా మీరు దాన్ని లైట్ తీసుకుంటున్నారు దానివల్ల చాలా ఇబ్బంది పడాలి ఒకసారి చూడండి జస్ట్ కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ నుంచే 3 క్వశ్చన్స్ అడిగాడు మొన్న అటెంప్ట్లో ఇంకొక క్వశ్చన్ అడిగాడు జస్ట్ కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ నుంచే అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్త అంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారో కన్సాలిడేటెడ్ P&Lకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి సరే లెట్ మీ స్టార్ట్ కన్సాలిడేషన్ 4C అప్రోచ్లో చెప్తారు స్టెప్స్లో చెప్తారు ఐ విల్ బీ డూయింగ్ ఇన్ ద స్టెప్స్ థింగ్ ఇట్ సెల్ఫ్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విల్ బీ గోయింగ్ ఇన్ దాట్ త్రూ ఇట్ సెల్ఫ్ నౌ కమింగ్ టు స్టెప్స్ స్టెప్ నెంబర్ 1 బేసిక్ డేటా వేర్ యూ విల్ బీ హ్యావింగ్ ఆల్ ది బేసిక్ థింగ్స్ హియర్ ఇట్ సెల్ఫ్ అంటే డేట్ ఆఫ్ అక్విజిషన్ కానీ డేట్ ఆఫ్ కన్సాలిడేషన్ కానీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్
ఈవెన్ దోస్ పీపుల్ హు హ్యావ్ డన్ 4C అది పక్కన పెట్టేసి టోటల్గా ఇదే నేర్చుకుంటే ఈ బేస్లో మీరు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు లిసన్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. నౌ మూవింగ్ ఆన్ టు స్టెప్ నెంబర్ 2. స్టెప్ నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ segregation or analysis of reserves and surplus of subsidiary company by holding company. హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ యొక్క రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ని అనలైజ్ చేస్తుంది. అంటే సబ్సిడరీ కంపెనీలో ఉన్న ప్రతి రిజర్వ్ని మనం అనలైజ్ చేయాల్సిందే. హౌ ద అనలైజేషన్ సార్? టేక్ సబ్సిడరీ కంపెనీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ని 2 పార్ట్స్ కింద చేస్తామండి. నంబర్ 1 ఓపెనింగ్ బ్యాలెన్స్, నంబర్ 2 కరెంట్ ఇయర్. దిస్ విల్ బికమ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. చాలా 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 జాగ్రత్తగా చూసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతో చూడండి. సమ్ టైమ్స్ కంపెనీ ఏం చేస్తుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి డివిడెండ్ ఇస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి డివిడెండ్ ఇస్తుంది. డివిడెండ్ ఇస్తే ఆటోమేటిక్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ తగ్గిపోతుందిగా. కరెక్ట్ ఆర్ రాంగ్? సో మైనస్, రిమెంబర్, సబ్సిడరీ కంపెనీ ప్రీ అక్విజిషన్ డివిడెండ్. సబ్సిడరీ కంపెనీ ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఏదైనా ఉంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ P&L అకౌంట్లో నుంచి మైనస్ చేయాలి. క్లియర్? ఇది జనరల్గా ఎప్పుడు అప్లై అవుతుందంటే P&L అకౌంట్కి మాత్రమే ఈ కండిషన్ వస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు కంపెనీ ఏం చేస్తుందంటే బోనస్ ఇష్యూ ఇస్తుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచే బోనస్ ఇష్యూ కూడా ఇస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో ఓపెనింగ్ నుంచి బోనస్ ఇష్యూ డిడక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ జనరలీ అప్లికబుల్ ఫర్ జనరల్ రిజర్వ్. ఇదంతా చేస్తే యూ విల్ గెట్ 1 నెట్ ఫిగర్. నీ క్లోజింగ్ బ్యాలెన్స్ 1 lakh ఉండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 50,000 ఉంటే యూ కెనాట్ రైట్ 50,000 యాజ్ యువర్ బ్యాలెన్సింగ్ ఫిగర్. గుర్తుపెట్టుకోండి. ఈ 50,000 నుంచి ప్రీ అక్విజిషన్ డివిడెండ్ మైనస్ చేయాలి, బోనస్ ఉంటే బోనస్ మైనస్ చేయాలి. అది మైనస్ చేశాక 20,000 వచ్చింది అనుకో. నౌ 1 lakhలో 20,000 మాత్రమే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది. సో బ్యాలెన్సింగ్ ఫిగర్ విల్ బికమ్ 80,000. ఇది మర్చిపోకండి. మీరు కంగారులో చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని క్లోజింగ్ బ్యాలెన్స్ డిఫరెన్స్ తీసుకోవడం. కానీ అలా చేయకూడదు. ఓపెనింగ్ బ్యాలెన్స్కి ప్రీ అక్విజిషన్ డివిడెండ్, బోనస్ ఇష్యూ ఏమైనా ఉంటే అవన్నీ డిడక్ట్ చేసి అప్పుడు మాత్రమే నెట్ ఫిగర్ని మాత్రం కన్సిడర్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఫైండ్ చేయాలి. రెస్పాండ్ ఎవ్రీబడి, క్లియరా? ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కరెంట్ ఇయర్ వచ్చిన పోర్షన్ని మళ్ళీ మీరు చెక్ చేసుకోండి. కరెంట్ ఇయర్ స్టార్టింగ్లో ఉంటే దిస్ విల్ బికమ్ పోస్ట్. కరెంట్ ఇయర్ ఎండింగ్లో ఉంటే దిస్ టోటల్ విల్ బికమ్ ప్రీ. అదే డ్యూరింగ్ ద ఇయర్ అనుకోండి, మళ్ళా దీన్ని మీరు 2 parts చెయ్యాలి. 1 portion అంటే డేట్ ఆఫ్ అక్విజిషన్ వరకు టిల్ డేట్ ఆఫ్ అక్విజిషన్ ప్రీ అవుతుంది. ఫ్రమ్ డేట్ ఆఫ్ అక్విజిషన్ పోస్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. అండ్ టేక్ కేర్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఇది ఎప్పుడు ప్రీయే. ఫైనల్గా ఈ టోటల్ ప్రీని కన్సిడర్ చేస్తే యూ విల్ కాల్ ఇట్ యాజ్ క్యాపిటల్ ప్రాఫిట్. ఈ పోస్ట్ ఏదైతే ఉందో ఇఫ్ యూఆర్ ఎనలైజింగ్ P&L అకౌంట్ అయితే దిస్ విల్ బికమ్ రెవెన్యూ ప్రాఫిట్. ఇఫ్ యూఆర్ ఎనలైజింగ్ జనరల్ రిజర్వ్స్ లేకపోతే ఇంకేదైనా రిజర్వ్ అయితే దిస్ విల్ బికమ్ రెవెన్యూ రిజర్వ్. రిమెంబర్ దిస్ వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్త. సబ్సిడరీ రిజర్వ్స్ని తీసుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుని ఓపెనింగ్ కరెంట్ ఇయర్ అంటాం. ఓపెనింగ్లో ఏదైనా ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఇస్తే దాన్ని డిడక్ట్ చేయాలి. ఓపెనింగ్లో ఏమైనా బోనస్ ఇష్యూ ఇచ్చినా అది కూడా డిడక్ట్ చేయాలి. దెన్ యూ విల్ బి గెటింగ్ సమ్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ని క్లోజింగ్ బ్యాలెన్స్తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్ పోర్షన్ బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద వస్తుంది. ఇప్పుడు ఆ కరెంట్ ఇయర్ పోర్షన్ని చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో ఎక్వైర్ చేస్తే మొత్తం అంతా పోస్ట్, ఎక్కువ ప్రాబ్లమ్స్లో ఇదే ఉంటుంది. ఎండింగ్లో ఎక్వైర్ చేస్తే మొత్తం అంతా ప్రీ, ఒక్క ప్రాబ్లంలో కూడా ఉండదు.
డ్యూరింగ్ ద ఇయర్ అక్వైర్ చేస్తే కొంత పోర్షన్ టిల్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ప్రీ అవుతుంది, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ పోస్ట్ అవుతుంది. ఇది 1 or 2 ప్రాబ్లమ్స్లో ఉంటుంది. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, మర్చిపోకూడని ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే రీవాల్యుయేషన్ సర్ప్లస్ ఆర్ రీవాల్యుయేషన్ రిజర్వ్. అది కూడా ఖచ్చితంగా స్టెప్ 2లోనే వస్తుంది. ఎవరు రీవాల్యూ చేస్తున్నారు సార్? హోల్డింగ్ కంపెనీ రీవాల్యూ చేస్తుంది. ఎవరివి రీవాల్యూ చేస్తారు సార్? సబ్సిడరీ కంపెనీవి రీవాల్యూ చేస్తారు. సో సబ్సిడరీ కంపెనీ అసెట్స్ని హోల్డింగ్ కంపెనీ రీవాల్యూ చేస్తుంది. జనరల్గా ఎప్పుడు రీవాల్యూ చేస్తారు? డేట్ ఆఫ్ అక్విజిషన్. అంటే ఫస్ట్ నువ్వు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకో, మైనస్ డిప్రిసియేషన్ టిల్ డేట్ ఆఫ్ అక్విజిషన్. అక్విజిషన్ వరకు చూసుకో, యూ విల్ గెట్ బ్యాలెన్స్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఉంది కదమ్మా, ఈ బ్యాలెన్స్ని కంపేర్ విత్ రీవాల్యూడ్ అమౌంట్. ఒకవేళ రీవాల్యుయేషన్ అప్వర్డ్ అయితే దిస్ ఈజ్ కాల్డ్ as క్యాపిటల్ ప్రాఫిట్, అంటే క్యాపిటల్ రిజర్వ్ అని చెప్తాం. ఇంకా అక్కర్లేదు, స్ట్రైట్ అవే క్యాపిటల్ ప్రాఫిట్ అని చెప్పేయచ్చు. ఫ్రీ అయితే క్యాపిటల్ ప్రాఫిట్ కదా, అలా ఇది కూడా క్యాపిటల్ ప్రాఫిట్. ఒకవేళ నెగటివ్ అయితే క్యాపిటల్ లాస్, అంటే మైనస్ చేసి చూపిస్తాము. క్లియర్ ఎవ్రీబడి? కొన్ని సార్లు డేట్ ఆఫ్ ఎక్విజిషన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఒకటే అవుతాయి, అప్పుడు డిప్రిసియేషన్ ప్రొవైడ్ చెయ్యక్కర్లేదుగా. ఎట్ దట్ టైమ్ ఇట్స్ నాట్ నీడెడ్. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే రీవాల్యుయేషన్ వచ్చిందో ఖచ్చితంగా డిప్రిసియేషన్ ఆన్ రీవాల్యుయేషన్ కూడా వస్తుంది. చాలా మంది ఇక్కడ చేసే తప్పేం చేస్తారంటే డైరెక్ట్గా ఒరిజినల్ ఫిగర్ని రీవాల్యూడ్ ఫిగర్ని మైనస్ చేసి ఇంటూ పర్సంటేజ్ కొట్ట ఆన్సర్ వేసేస్తారు. ఏం చెప్పానో అర్థమైందా? ఒరిజినల్గా బ్యాలెన్స్ షీట్లో ఎంత ఉంది? 1 lakh. రీవాల్యూ చేసింది ఎంత? 1,20,000. డిఫరెన్స్ ఎంత? 20,000. ఇంటూ పర్సంటేజ్ వేసేసి అంత డిప్రిసియేషన్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయాలని చెప్పేస్తారు. కానీ ఇది అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు. ఎప్పుడు కరెక్ట్ అవుతుందంటే ఇయర్ స్టార్టింగే డేట్ ఆఫ్ అక్విజిషన్ అయితేనే కరెక్ట్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ద డేట్ ఆఫ్ అక్విజిషన్ ఈస్ 1st July 2011. ఎస్, దిస్ డేట్ ఆఫ్ అక్విజిషన్ ఈస్ 1st July 2011. ఇందులో రీవాల్యూ చేస్తారు. రీవాల్యూ చేసేటప్పుడు నువ్వు డైరెక్ట్గా తీసుకుంటే యూ విల్ నాట్ గెట్ ది ఆన్సర్, ఇట్ విల్ బికమ్ రాంగ్. వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మెషినరీ, చూడండి. ద ప్లాంట్ అండ్ మెషినరీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమో 1,50,000 ఉంది. దాని 6 months డిప్రిసియేషన్, టోటల్ డిప్రిసియేషన్ ఏమో 15,000. 6 months డిప్రిసియేషన్ అంటే 7,500 వస్తుంది. అంటే బ్యాలెన్స్ 140 to 500. ఇప్పుడు 140 to 500ని 1,80,000కి అప్వర్డ్ చేస్తున్నారు, అంటే 37,500 అప్వర్డ్ చేశారు. కొంతమంది ఏం చేస్తారు, ఈ 37,500 మీద డైరెక్ట్గా రేట్ వేసి ప్రొవైడ్ చేసేస్తున్నారు అని చెప్తున్నా. అర్థమైందా? అది రాంగ్. అది ఏ సిచ్యువేషన్లో కరెక్ట్ అవుతుందంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ డేట్ ఆఫ్ అక్విజిషన్ ఒకే టైం అయితేనే కరెక్ట్ అవుతుంది. అలాంటివి కాని సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా రాంగే. ఇప్పుడు నేను ఎందుకు అన్న లాజిక్ అయితే చెప్పలేను, బట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ టేక్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ద లాజిక్, సో కీప్ దాట్ అసైడ్. ఇది ఎప్పుడు ఎలా చేయాలో చెప్తున్నా. డిప్రిసియేషన్ ఆన్ ఓల్డ్ వాల్యూ ఆఫ్ అసెట్, డిప్రిసియేషన్ ఆన్ రీవాల్యూడ్ ఫిగర్.
ఇవి రెండిట్లని కంపేర్ చేయండి. Say if it is 100 and it is 120. 20 provide extra. అంటే ఇది రెవెన్యూ లాసే కదమ్మా అవుతుంది. రెవెన్యూ లాస్ మైనస్ చెయ్యాలి. అదే ఓల్డ్ వాల్యూ 100, న్యూ వాల్యూ 90 వచ్చింది అనుకో, 10 తగ్గిస్తున్నాం అంటే దిస్ ఈజ్ రైట్ ఆఫ్ ఎక్స్ట్రా డిప్రిసియేషన్. అంటే దిస్ విల్ బికమ్ రెవెన్యూ ప్రాఫిట్. ఇవి రెండు కంపేర్ చేసి ప్రాంప్ట్ డెసిషన్ తీసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ రిజర్వ్. అదొకవేళ అప్ స్ట్రీమ్ అయినా డౌన్ స్ట్రీమ్ అయినా కంపేర్ చేసుకుని ఇక్కడ ఒకటి మాత్రమే వస్తుంది. అసలు వాట్ డూ యూ మీన్ బై అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ సార్? సబ్సిడరీ కంపెనీ అండ్ హోల్డింగ్ కంపెనీ. హోల్డింగ్ విల్ బి ఆల్వేస్ ఎట్ టాప్. ఇఫ్ హోల్డింగ్ కంపెనీ సోల్డ్ టు సబ్సిడరీ కంపెనీ, ప్రాఫిట్స్ ఎవరి బుక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి? హోల్డింగ్ కంపెనీ బుక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి, అంతే కదా. అదే సబ్సిడరీ కంపెనీ హోల్డింగ్ కంపెనీకి సేల్ చేస్తుంది అనుకో, ప్రాఫిట్స్ ఎవరి బుక్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి? సబ్సిడరీ. ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళ బుక్స్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సబ్సిడరీ సెల్లింగ్ టు హోల్డింగ్ కంపెనీ, ప్రాఫిట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ. అంటే స్టెప్ నెంబర్ 2లో నీకొచ్చే ఈ స్టాక్ రిజర్వ్ ఆర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏది ఎలిమినేట్ చేయాలి అంటే అప్ స్ట్రీమ్ అయితే ఎలిమినేట్ చేయాలి. ఇక్కడే అప్ స్ట్రీమ్ అంటే సబ్సిడరీ కంపెనీ సెల్లింగ్ టు హోల్డింగ్ కంపెనీ, ప్రాఫిట్స్ ఆర్ దేర్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సబ్సిడరీ కంపెనీ. సో సబ్సిడరీ కంపెనీ రిజర్వ్స్ అన్నీ మనం స్టెప్ నెంబర్ 2లోనే చూపిస్తాం. ఆల్ ద సబ్సిడరీ కంపెనీ రిజర్వ్స్ we will show in step 2 ఓన్లీ. కాబట్టి ఇక్కడే సబ్సిడరీ కంపెనీ ప్రాఫిట్స్ నుంచి అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాము. ఎలిమినేట్ చేసేటప్పుడు చూసుకోండి, వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ తీసుకుంటాం మల్టిప్లైడ్ బై ఇప్పటి వరకు వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్లో కూడా రేట్ బై 100 ప్లస్ రేటే వచ్చింది. నేను అది చెప్తున్నా, కానీ క్వశ్చన్ చదివేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా చూసుకోండి, వాడు వాంటెడ్లీ రేట్ బై 100 కూడా ఇవ్వచ్చు. అయితే ఇప్పటి వరకు ఉన్న అన్ని వాటిల్లో రేట్ బై 100 ప్లస్ రేటే వచ్చింది, బట్ వాంటెడ్లీ రేట్ బై 100 కూడా ఇవ్వచ్చు. క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదివి డెసిషన్ తీసుకోండి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ స్టెప్ నెంబర్ 2. అంటే స్టెప్ 2లో మీరు ఏం చేయాలి? ప్రతి రిజర్వ్ని అనలైజ్ చేయాలి. రిజర్వ్ని అనలైజ్ చేసేటప్పుడు డివిడెండ్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి డివిడెండ్ మైనస్ చేయాలి, బోనస్ ఉంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ నుంచి బోనస్ మైనస్ చేయాలి. అక్కడికి అది అయిపోయింది. నెక్స్ట్ రీవాల్యుయేషన్ ఉంటే అది కూడా స్టెప్ నెంబర్ 2లోనే చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకోండి, డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేయండి, బుక్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ అక్విజిషన్ తీసుకోండి. ఆఫ్టర్ దట్ యూ కంపేర్ ఇట్ విత్ రీవాల్యుయేషన్ ఫిగర్. రీవాల్యుయేషన్ ఫిగర్తో కంపేర్ చేసి ఒకవేళ రీవాల్యుయేషన్ అప్వర్డ్ అయితే ఇట్స్ క్యాపిటల్ ప్రాఫిట్, రీవాల్యుయేషన్ డౌన్వర్డ్ అయితే ఇట్స్ క్యాపిటల్ లాస్. ఇప్పుడు డిప్రిసియేషన్ చెక్ చేసుకోండి, ఓల్డ్ వాల్యూ ఎంత, న్యూ వాల్యూ ఎంత. ఓల్డ్ వాల్యూ కన్నా న్యూ వాల్యూ ఎక్కువైతే యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎక్స్ట్రా విచ్ విల్ బికమ్ రెవెన్యూ లాస్. ఓల్డ్ వాల్యూ కన్నా న్యూ డిప్రిసియేషన్ తక్కువ అయితే ఇట్ విల్ బికమ్ రెవెన్యూ ప్రాఫిట్. ఇప్పుడు ఇంకొక చిన్న లాజిక్, పైన రీవాల్యుయేషన్ అప్వర్డ్ అయి క్యాపిటల్ ప్రాఫిట్ వస్తే కిందన డిప్రిసియేషన్ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేసి రెవెన్యూ లాస్ వస్తుంది. అర్థమైందా? క్యాపిటల్ ప్రాఫిట్ వస్తే రెవెన్యూ లాస్ వస్తుంది. ఎందుకంటే నువ్వు వాల్యూ ఆఫ్ ఎసెట్ పెంచుతున్నావు, ప్రాఫిట్. మరి వాల్యూ ఆఫ్ ఎసెట్ పెంచినప్పుడు డిప్రిసియేషన్ కూడా పెంచాలిగా, లాస్. వాల్యూ ఆఫ్ ఎసెట్ తగ్గిస్తున్నావు, క్యాపిటల్ లాస్. అప్పుడు డిప్రిసియేషన్ తగ్గిద్దిగా, డిప్రిసియేషన్ తగ్గితే రెవెన్యూ ప్రాఫిట్. క్లియర్ ఎవ్రీబడి? గుర్తుపెట్టుకోండి, రీవాల్యుయేషన్ ఎప్పుడైనా క్యాపిటల్ ఐటమే, డిప్రిసియేషన్ ఎప్పుడైనా రెవెన్యూ ఐటమే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ స్టాక్ రిజర్వ్ ఏదైనా ఉంటే అది కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. అప్ స్ట్రీమ్ అయితే మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాలి. క్లియర్ ఎవ్రీబడి? ఓకే.
Now step number 3, apportionment of reserves and surplus. మీరు దీన్ని బేస్ చేసుకుని ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయొచ్చు, కాకపోతే కొంచెం ఏమంటారు అది కాన్షియస్గా ఉండాలి సమ్ సాల్వ్ చేసేటప్పుడు. అపోర్షన్మెంట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకునేటప్పుడు ఐల్ జస్ట్ మేక్ ఇట్ ఇంటూ 3 parts: సిపి, ఆర్పి, ఆర్ఆర్. క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ ప్రాఫిట్, రెవెన్యూ రిజర్వ్. ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో అవి తీసేసుకోండి ఫస్ట్. అంటే పిఎండ్ఎల్ అకౌంట్ ఉంటే పిఎండ్ఎల్, జనరల్ రిజర్వ్ ఉంటే జనరల్ రిజర్వ్, అవన్నీ తీసుకోండి. ప్రీ అని నేర్చుకున్నారు కదా, ప్రీ పిఎండ్ఎల్ అకౌంట్ ప్రీ క్యాపిటల్ ప్రాఫిట్, పిఎండ్ఎల్ అకౌంట్ పోస్ట్ రెవెన్యూ ప్రాఫిట్. జనరల్ రిజర్వ్ ప్రీ అయితే క్యాపిటల్ ప్రాఫిట్, జనరల్ రిజర్వ్ పోస్ట్ అయితే దాన్ని రెవెన్యూ రిజర్వ్ అని చెప్పాలి. అర్థమైందా? దట్స్ ఇట్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ రిజర్వ్. క్యాపిటల్ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, క్యాపిటల్ లాస్ అయితే మైనస్ చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. డిప్రీసియేషన్ ఆన్ రీవాల్యూడ్ ఫిగర్స్. ఎస్, రెవెన్యూ ప్రాఫిట్ ఆర్ రెవెన్యూ లాస్ అంటున్నాంగా, రెవెన్యూ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాము, రెవెన్యూ లాస్ అయితే మైనస్ చెయ్యాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా స్టాక్ రిజర్వ్ ఆర్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్ ఆన్ అప్స్ట్రీమ్. ప్రాఫిట్స్ని ఎలిమినేట్ చేస్తున్నావు అంటే తగ్గిస్తున్నావు అనే కదండి. దిస్ విల్ ఆల్వేస్ బికమ్ రెవెన్యూ లాస్. స్టాక్ రిజర్వ్ ఎప్పుడు కూడా రెవెన్యూ లాసే, కాబట్టి ఇట్ హ్యాస్ టు బి డిడక్టెడ్. టోటల్స్ ఎంత ఫైండ్ చేసుకోండి. ఈ టోటల్స్ని హోల్డింగ్ ఇంట్రెస్ట్కి సమ్ పర్సంటేజ్, మైనారిటీ ఇంట్రెస్ట్కి సమ్ పర్సంటేజ్. క్లియర్ ఎవ్రీబడి? దీన్నే ప్రీ హోల్డింగ్ ఇంట్రెస్ట్ అంటాం, ప్రీ మైనారిటీ, పోస్ట్ హోల్డింగ్ ఇంట్రెస్ట్ ఆర్ పోస్ట్ మైనారిటీ. రెస్పాండ్ క్లియర్ కదా? స్టెప్ నెంబర్ 3 అంటే సింపుల్ అమ్మా. స్టెప్ నెంబర్ 2లో వచ్చిన ప్రతి దాన్ని స్టెప్ నెంబర్ 3లో పెట్టేస్తాం. జనరల్ రిజర్వ్, పిఎండ్ఎల్ అకౌంట్, రీవాల్యుయేషన్ రిజర్వ్, డిప్రీసియేషను, అప్ స్ట్రీము అన్నీ స్టెప్ నెంబర్ 2లో ఏదైతే వచ్చిందో ప్రతిదీ స్టెప్ నెంబర్ 3కి వచ్చేస్తుంది. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4, అగ్రిగేట్ ఆఫ్ మైనారిటీ ఇంట్రెస్ట్. ఇది చాలా సింపుల్. షేర్ ఇన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందో తీసుకోండి. షేర్ ఇన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉందో తీసుకోండి. ఆఫ్టర్ దట్ షేర్ ఇన్ రెవెన్యూ ప్రాఫిట్స్, షేర్ ఇన్ రెవెన్యూ రిజర్వ్స్, షేర్ ఇన్ క్యాపిటల్ ప్రాఫిట్స్. అంటే ఏం లేదు, ఇక్కడ మీకు మైనారిటీ వచ్చింది కదా, ఈ మైనారిటీని అంతా స్టెప్ నెంబర్ 4కి తీసుకెళ్ళిపోతాం. క్యాపిటల్ ప్రాఫిట్, రెవెన్యూ రిజర్వ్, ఈ టోటల్ ఉందిగా, దిస్ టోటల్ విల్ బి ట్రాన్స్ఫర్ టు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. మైనారిటీని అంతా తీసుకొచ్చుకుంటాం, ఒరిజినల్ ఈక్విటీ షేర్ క్యాపిటల్లో మైనారిటీ వాడి షేర్ ఎంత అని చూసుకుని అది కూడా వేసుకుంటాం. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ స్టెప్ నెంబర్ 5, కాస్ట్ ఆఫ్ కంట్రోల్. స్టెప్ నెంబర్ 5 వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ కంట్రోల్. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కంట్రోల్కి ఏం చేయాలంటే 2 parts కింద డివైడ్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. మైనస్ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ విత్ రెస్పెక్ట్ టు హోల్డింగ్ ఇంట్రెస్ట్ మాత్రమే, మొత్తం అంతా కాదు. స్టెప్ నెంబర్ 2లో ఇక్కడ ప్రీ ఎక్విజిషన్ డివిడెండ్ మైనస్ చేశారు, గుర్తుందా? ఇక్కడ టోటల్ సబ్సిడరీ కంపెనీ డిక్లేర్ చేసే మొత్తం డివిడెండ్ని మైనస్ చేయాలి టోటల్. కానీ స్టెప్ నెంబర్ 5 కాస్ట్ ఆఫ్ కంట్రోల్లో చేసేటప్పుడు మాత్రం ఓన్లీ హోల్డింగ్, ఎందుకంటే ఇది హోల్డింగ్కి సంబంధించింది కాబట్టి. యుల్ గెట్ వన్ ఫిగర్, వాల్యూ ఆఫ్ నెట్ అసెట్స్ కంపేర్డ్ విత్ షేర్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ప్రాఫిట్స్. జాగ్రత్త, కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు కంప్యూట్ చేస్తామంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎక్విజిషన్. ప్రతి ఇయర్ చేయాలమ్మా,
ప్రతి ఇయర్ చేయాలి, అక్విజిషన్ టైంకి చేస్తాము. క్లియర్ ఎవ్రీబడి? సో జస్ట్ వెయిట్, మళ్ళీ మీరు బోనస్తో కన్ఫ్యూజ్ అవుతారు, అది వదిలేయండి. షేర్ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ ప్రాఫిట్స్. ఇక్కడ ఏం తీసుకుంటారంటే షేర్ ఇన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, షేర్ ఇన్ క్యాపిటల్ ప్రాఫిట్ ఒక్కటే. క్యాపిటల్ ప్రాఫిట్ ఒక్కటే అంటే స్టెప్ నెంబర్ 3లో ప్రీ పోస్ట్ చేశారు కదా, ఇది ఒక్కటే తీసుకెళ్తారు. ఎక్కడికి? స్టెప్ నంబర్ 5కి పట్టుకెళ్తాం. సో ఇక్కడికి క్యాపిటల్ ప్రాఫిట్ వస్తుంది. ఇవి రెండు కంపేర్ చేస్తాం. ఇప్పుడు నీ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కనుక మోర్ అయితే యూఆర్ పేయింగ్ మోర్ అనే కదా, ఇట్ ఈస్ క్యాపిటల్ లాస్. సో 1 - 2 ఎంత వచ్చిందో చూసుకోండి, విచ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు గుడ్ విల్. అదే నీ కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లెస్ అయితే ఇట్ ఈస్ క్యాపిటల్ ప్రాఫిట్, మళ్ళా 1 - 2 చేసుకోండి, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్. ఇవి రెండు అల్టిమేట్గా బ్యాలెన్స్ షీట్ దగ్గరికి వెళ్ళిపోతాయి, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. అమ్మా నేను ప్రతి ప్రాబ్లంలో వచ్చే ప్రతి పెక్యూలియర్ పాయింట్ని మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నా. ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఒక ప్రాబ్లంలోనే వస్తుంది, బట్ ఐ టోల్డ్ యూ హియర్ ఇట్ సెల్ఫ్. బోనస్ ఇష్యూ ఒక్కొక్క ప్రాబ్లంలోనే వస్తుంది, కానీ ఎక్కడ అడ్జస్ట్ చేయాలి, ప్రతి ప్రాబ్లంలో వచ్చే హైలైట్ పాయింట్ని నేను మీకు ఇక్కడ చెప్పేస్తున్నాను. షల్ ఐ ప్రొసీడ్? ఓకే. స్టెప్ నెంబర్ 6, ఎలిమినేషన్ ఆఫ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఆర్ మ్యూచువల్ ఓయింగ్స్. ఏ ఉంటే అవన్నీ తీసుకోండి. డెటార్ అయితే డెటారు, క్రెడిటార్ అయితే క్రెడిటారు, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేయబుల్. ఓకే, ఏమొస్తే అవన్నీ తీసుకోండి. ఒక సమ్లో లోన్ కూడా వస్తుంది, లోన్ ఫ్రమ్ వైట్ లిమిటెడ్, లోన్ టు బ్లాక్ లిమిటెడ్, 30,000 20,000 ఏదో ఫిగర్స్ వచ్చి ద డిఫరెన్స్ 10,000 ఈజ్ కాల్డ్ యాజ్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ అని చెప్తాడు. గుర్తుందా? ఏముంటే అవన్నీ తీసుకోండి. తీసుకుని బ్యాలెన్స్ యాజ్ ఇన్ హోల్డింగ్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉందో వేయండి. బ్యాలెన్స్ యాజ్ ఇన్ సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ఎంత ఉందో వేయండి. యుల్ గెట్ సమ్ టోటల్. క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోండి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఎంత అయితే అంత, ఎంత ఉంటే అంత ఐసిటీస్, అది చదవాలి మీరు జాగ్రత్తగా. ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్లో డైరెక్ట్గానే చెప్తాడు, ఒక్క క్వశ్చన్లో తప్ప. గుర్తుందా? The total bills received payable of subsidiary company were accepted on behalf of holding company. Holding company endorsed some of the bills. ఒక సమ్ ఉంటుంది, సబ్సిడరీ కంపెనీ ఇప్పుడు ఒక 100 బిల్స్ పేయబుల్ ఉన్నాయి అనుకో, అవన్నీ కూడా హోల్డింగ్ కంపెనీ రాసినవే. అంటే ఈ 100 ఐసిటీసే కదా, చెప్పాలి మ్యూచువల్ ఓయింగ్సే కదా, కానీ అన్నీ ఎలిమినేట్ చేయక్కర్లే. ఎందుకంటే ఈ 100లో ఒక 40 నేను ఎండోర్స్ చేసేసా. కాబట్టి సబ్సిడరీ కంపెనీ ఎవరికి పే చేయాలి? ఎండోర్సీకి పే చేయాలి. అర్థమవుతుందా? సింపుల్. నేను నీ మీద 100 రూపీస్ బిల్స్ రాసా, నీ దగ్గర బిల్స్ ఉంచుకున్నావు, అవి నాకు పంపించావు, యాక్సెప్ట్ చేసేసి ఇప్పుడు నాకు బిల్స్ రిసీవబుల్ 100 అయ్యాయి. నేనేమో 60 రూపీస్ ఎండోర్స్ చేసేసా. సో ఇప్పుడు నువ్వు 60 రూపీస్ ఎవరికి పే చేయాలి? ఎండోర్సీకి పే చేయాలి. am I correct or wrong? నువ్వు నాకెంత పే చేయాలి? 40. నువ్వెవరు? సబ్సిడరీ కంపెనీ. నేనెవరు? హోల్డింగ్ కంపెనీ. నువ్వు నాకు పే చేయాల్సిందెంత? 40. నువ్వు ఎండోర్సీ అంటే అవుట్ సైడర్కి పే చేయాల్సిందెంత? 60. అవుట్ సైడర్స్ పట్టించుకోము. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అన్నా మ్యూచువల్ ఓయింగ్స్ అన్నా బిట్వీన్ ద కంపెనీసే చూసుకుంటాం. కాబట్టి నువ్వు నాకు ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తావో అది మాత్రమే చూడాలి. దాట్ కమ్స్ టు అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 40. క్లియర్ ఎవ్రీబడి? సో టోటల్లోంచి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ మైనస్ చేస్తే నెట్ బుక్ వాల్యూ వచ్చేస్తుంది, విచ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. దట్ ఈస్ వాట్ స్టెప్ నెంబర్ 6. నౌ స్టెప్ నెంబర్ 7, లాస్ట్ అండ్ ఫైనల్. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ కూడా అంతే, ఏ రిజర్వ్స్ ఉంటే అవన్నీ తీసుకుంటాం. P&L అకౌంట్, జనరల్ రిజర్వ్. జనరల్గా ఇవి రెండే వస్తాయి. రివాల్యుయేషన్ రిజర్వ్ రాయక్కర్లా,
ఎందుకంటే రీవాల్యుయేషన్ రిజర్వ్ ఈజ్ క్యాపిటల్ ఐటమ్. ఇక్కడ మనకి ఓన్లీ పోస్టే కావాలి. అంటే ఏంటంటే వస్తాయంటే ఫస్ట్ బ్యాలెన్స్ యాజ్ ఇన్ హోల్డింగ్ కంపెనీస్ బ్యాలెన్స్ షీట్ ఎంత వస్తే అంత, అక్కడ ఎంత ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు చాలా ఇంపార్టెంటే పోస్ట్ హోల్డింగ్ ఇంట్రెస్ట్. ఈ స్టెప్ నెంబర్ 3లో చూడండి, ఇదంతా 4కి పట్టుకెళ్ళిపోయావు, ఇదేమో 5కి, ఇవి రెండు మిగిలిపోయాయిగా, ఇవి స్టెప్ నెంబర్ 7కి వెళ్తాయి అన్నమాట. అర్థమైందా? సో స్టెప్ నెంబర్ 7లో పోస్ట్ హోల్డింగ్ ఇంట్రెస్ట్ రాస్తాం. ఆఫ్టర్ దట్ యూ విల్ బి గెటింగ్ ద టోటల్. ఇప్పుడు జాగ్రత్త, మైనస్ ప్రీ అక్విజిషన్ డివిడెండ్ హోల్డింగ్ ఇంట్రెస్ట్ ఇఫ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ఈస్ దేర్. స్టెప్ నెంబర్ 5లో మైనస్ చేసాం, గుర్తుందా? ఇది కూడా అంతే, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ అంటే వాళ్ళు రాంగ్గా ట్రీట్ చేస్తే మనం దాన్ని కరెక్ట్ చేయాలి. గుర్తుందా? ఒక సమ్లో వస్తుంది, హోల్డింగ్ కంపెనీ హాజ్ క్రెడిటెడ్ ద డివిడెండ్ టు P&L అకౌంట్ అంటాడు. ఒరే ప్రీ అక్విజిషన్ డివిడెండ్ అయితే P&L అకౌంట్కి కాదురా ట్రాన్స్ఫర్ చేయాల్సింది, ఇట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు ఇన్వెస్ట్మెంట్. కానీ నువ్వు P&Lకి పట్టుకెళ్ళి తప్పు చేసావు, విచ్ ఈజ్ రాంగ్. క్లియర్ ఎవ్రీబడి? సో హోల్డింగ్ ఇంట్రెస్ట్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్ ఏదైతే వస్తుందో అది P&L అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తాం. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్, డౌన్ స్ట్రీమ్ అన్రియలైజ్డ్ ప్రాఫిట్. స్టెప్ నెంబర్ 2లో ఏదేసామో అప్ స్ట్రీమ్, ఇక్కడ ఏమొస్తుంది డౌన్ స్ట్రీమ్. డిడక్ట్ దట్, యూ విల్ గెట్ ఫైనల్. అండ్ స్టెప్ నెంబర్ 5లో క్యాపిటల్ రిజర్వ్ ఏమైనా ఉంటే అది కూడా ఇక్కడికి తీసుకొచ్చి యాడ్ చేసేసుకోవచ్చు. ఈ టోటల్ అంతా ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. అండ్ ఫైనలీ స్టెప్ నెంబర్ 8 కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్ అంతా వేస్తారు, చూసుకోండి. లైన్ బై లైన్ ఎడిషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. కానీ నోట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎక్సెప్షన్స్. పాయింట్ నెంబర్ 1, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎప్పుడూ హోల్డింగ్ కంపెనీదే ఉండాలి, అది మ్యాండేటరీ. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎప్పుడూ హోల్డింగ్ కంపెనీదే ఉండాలి, మ్యాండేటరీ. కొత్తగా మైనారిటీ ఇంట్రెస్ట్ వస్తుంది ఆఫ్టర్ షేర్ హోల్డర్స్ ఫండ్స్ బట్ బిఫోర్ నాన్ కరెంట్ లైబిలిటీస్. ఖచ్చితంగా మైనారిటీ ఇంట్రెస్ట్ రాయకపోతే తప్పు. 4th వన్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నీకు నచ్చినట్టు తీసుకోవడానికి వీల్లేదు. స్టెప్ నెంబర్ 7లో ఆల్రెడీ చేసుంటావుగా, అంటే హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ ప్లస్ పోస్ట్ హోల్డింగ్ ఇంట్రెస్ట్ ప్లస్ స్టెప్ నెంబర్ 5లో ఏమైనా క్యాపిటల్ రిజర్వ్ వస్తే అవి మాత్రమే ఇక్కడ వస్తాయి. అండ్ ఆల్ ద రిమైనింగ్ సేమ్. ఇంకొకటి ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ కంపెనీ. ఇది రాదమ్మా, ఎలిమినేట్ అయిపోయింది. ఎక్కడ ఎలిమినేట్ అయిపోయింది? స్టెప్ నెంబర్ 5లో ఎలిమినేట్ అయిపోయింది. దీని బదులుగా ఏమొస్తుంది, గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్ మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ లైన్ బై లైన్ ఎడిషన్ మైనస్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఇఫ్ ఎనీ, ఏమైనా ఉంటే స్టెప్ నెంబర్ 6లో ఉంటాయి. ఏం లేకపోతే డైరెక్ట్గా యాడ్ చేసి ఇక్కడ వేసేస్తాం. క్లియర్? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ కన్సాలిడేషన్. కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్, ఇది బ్యాలెన్స్ షీట్. సో ఇప్పుడు మీరు క్వశ్చన్స్ జాగ్రత్తగా చూసుకోండి. పెక్యూలియర్ పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, రీవాల్యుయేషన్. ఇందాక ఇల్లస్ట్రేషన్ ఒకటి చూపించా కదా, అందులో ఇయర్ మధ్యలో రీవాల్యూ చేస్తారు. కాబట్టి డైరెక్ట్గా 1,50,000ని 1,80,000ని కంపేర్ చేస్తే తప్పు. ఫస్ట్ 6 months డిప్రీసియేషన్ ప్రొవైడ్ చేసి బుక్ వాల్యూ ఫైన్ చేసి కంప్యూట్ చేస్తేనే కరెక్ట్. దట్స్ 1 పాయింట్. క్లియర్? నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్. అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకున్నప్పుడు మీకు కనిపిస్తుంది అది. చూడండి, సబ్సిడరీ కంపెనీ డిక్లేర్ ద డివిడెండ్, ఇది ఖచ్చితంగా ప్రీ అక్విజిషన్ డివిడెండ్.
కానీ వీడేం చేస్తాడంటే క్రెడిటెడ్ టు ఇట్స్ P&L అకౌంట్ విచ్ ఈజ్ రాంగ్. అంటే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్. అంటే ఇప్పుడు ప్రీ అక్విజిషన్ డివిడెండ్ని మైనస్ చేయాలి కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి P&L అకౌంట్ నుంచి. క్లియర్ ఎవ్రీబడి? అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమా చూసుకోండి. అప్ స్ట్రీమ్ అయితే స్టెప్ నెంబర్ 2 సబ్సిడరీ కంపెనీలో మైనస్ చేస్తాం. డౌన్ స్ట్రీమ్ అయితే స్టెప్ నెంబర్ 7 హోల్డింగ్ కంపెనీలో మైనస్ చేస్తాం. డౌన్ స్ట్రీమ్ అంటే హోల్డింగ్ ఈజ్ సెల్లింగ్ టు సబ్సిడరీ. హోల్డింగ్ సేల్ చేస్తుందంటే హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్స్లో ఉన్నాయి. హోల్డింగ్ కంపెనీ ప్రాఫిట్ స్టెప్ నెంబర్ 7లో పెట్టాను కాబట్టి దాని నుంచి మైనస్ చేస్తా. క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? అండ్ ఈ సమ్ మీరు ఒక్కసారి చూసుకోవాలి. మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పా గుర్తుందా? నువ్వు నాకు 100 బిల్స్ యాక్సెప్ట్ చేస్తే ఎండార్స్ చేశానని చెప్పి, అది ఈ సమ్లోనే వస్తుంది. దిస్ 199లో 45 మాత్రమే బ్యాలెన్స్ ఉందంట, రిమైనింగ్ ఏది లేదంట. చూసుకోండి. ఈ సమ్ మొత్తం మీకు బోనస్ ఇష్యూతో ఉంటుంది. బోనస్ ఇష్యూ గుర్తుందా? లైక్ ఓపెనింగ్లో బోనస్ ఇష్యూ ఉండదు, కానీ క్లోజింగ్లో బోనస్ ఇష్యూ ఉంటుంది. ఎన్ని షేర్స్ ఇష్యూ చేశారు? సో అదొక పెక్యూలియర్ పాయింట్. అర్థమవుతుందా? ఓపెనింగ్లో సబ్సిడరీకి బోనస్ ఇష్యూ లేదు, క్లోజింగ్లో బోనస్ ఇష్యూ ఉంది. బోనస్ ఎంత? చాలా చాలా సింపుల్. వాడు ఒక బోనస్ రేషియో ఇస్తాడు 3:5 అని. అంటే ప్రతి 5 షేర్స్కి 3 బోనస్ ఇచ్చాడు. సారీ 5:3 అని చెప్తాడు. ఫర్ ఎవ్రీ 5 షేర్స్ బోనస్ 3 అంటాడు. అప్పుడు టోటల్ ఎన్ని అవుతాయి? 8. ఇది ఎప్పుడు? ఓపెనింగ్. ఇది ఎప్పుడు? క్లోజింగ్. ఇది ఎప్పుడు? బోనస్ ఇష్యూ డేట్ క్వశ్చన్లో చెప్తాడు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 4800 షేర్స్ ఉన్నాయి అనుకో, అప్పుడు బోనస్ షేర్స్ ఎన్నో ఫైన్ చేయి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి. 4800 మల్టిప్లైడ్ బై 3/8, 8 6 3s 180. క్లియర్ ఎవ్రీబడి? ద సేమ్ ప్రాబ్లమ్ ఇస్ దిస్ వన్. ఇదే ఆ ప్రాబ్లం. 4800 and bonus is given something like 3 fully paid up for every 5. 5:3 is the bonus. అర్థమైందా? జస్ట్ ఇలా వేసుకుంటే బోనస్ ఇష్యూ కూడా మీకు ఈజీగానే కాంప్యూటేషన్ వచ్చేస్తుంది. దిస్ ఈస్ బోనస్ ఇష్యూ. రెస్పాండ్ క్లియరా? దట్స్ ఇట్. ఇంకా యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ పాలసీస్, దట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ పాలసీస్లో స్పెసిఫిక్గా చేయాల్సింది ఏమి ఉండదు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే హోల్డింగ్ కంపెనీ ఒక పాలసీ ఫాలో అవుతుంది, సబ్సిడరీ కంపెనీ ఇంకో పాలసీ ఫాలో అయితే రెండిట్లని ఈక్వలైజ్ చేయాలి. అంటే సబ్సిడరీ కంపెనీ పాలసీస్ని మార్చి హోల్డింగ్ కంపెనీకి లైన్లోకి తెచ్చి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని అడ్జస్ట్ చేస్తారు. దట్ ఈస్ ఈజీ కాన్సెప్ట్. మీరు ఒక్కసారి చూసినా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఎస్, ఇక్కడ చూడండి అమ్మా. డ్యూ టు వైట్ లిమిటెడ్, బ్లాక్ వైట్కి 30,000 ఇవ్వాలి. కానీ వైట్ ఏం చెప్తుందంటే బ్లాక్ నుంచి 36,000 రావాలని చెప్తుంది. ఐఎమ్ టెల్లింగ్ ఐ హ్యావ్ టు పే యూ ఓన్లీ 30, బట్ యూఆర్ టెల్లింగ్ యూ హ్యావ్ టు గివ్ మీ 36,000. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 6,000. ఆ 6,000 ఏంటంటే నేను నీకు పంపించేసా, కానీ ఇంకా నువ్వు రిసీవ్ చేసుకోలేదు, విచ్ ఈజ్ నథింగ్ బట్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ 30 ఎలిమినేట్ చేయాలి, ఇక్కడ కూడా 30 అనుకునే ఎలిమినేట్ చేయాలి. ఇంకో 6,000ని తీసుకెళ్ళి క్యాష్లో కలుపుతాం. అంటే 39,000 ప్లస్ 54,000 ప్లస్ 6,000. క్లియర్ ఎవ్రీబడి? దిస్ 6,000 విల్ బికమ్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్. ఓకే కదమ్మా? ఇది ఒక డిఫరెంట్ పాయింట్. మీరు ఇది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. యూనిఫార్మిటీ ఇన్ అకౌంటింగ్ పాలసీస్ చెప్పా కదా, వాళ్ళు ఒక పాలసీ ఫాలో అవుతారు, వీళ్ళు ఒక పాలసీ ఫాలో అవుతారు. ఫస్ట్ వాళ్ళు హోల్డింగ్ కంపెనీ వాళ్ళు వెయిటెడ్ యావరేజ్ ఫాలో అవుతారు, సబ్సిడరీ వాళ్ళు ఫీఫో ఫాలో అవుతారు. ఫీఫో నుంచి వెయిటెడ్ యావరేజ్కి మార్చాలి. మార్చి ఏం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయో అవి P&L అకౌంట్కి యాడ్ చేసి మైనస్ చేయాలి. హోల్డింగ్ కంపెనీ వాళ్ళు ప్రొవిజన్ ప్రొవైడ్ చెయ్యరు, సబ్సిడరీ వాళ్ళు ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తారు. సో ప్రొవిజన్ని రైట్ బ్యాక్ చేసి ఏదైతే యాడ్ చేయాలో అది P&L అకౌంట్కి యాడ్ చేయడమే. అండర్స్టూడ్? దట్స్ ఇట్. నౌ లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్, కన్సాలిడేటెడ్ P&L అకౌంట్. షెడ్యూల్ 3 వచ్చు కదా మీకు, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, అదర్ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ స్టెప్ 1 ప్రిపేర్ కన్సాలిడేటెడ్ P&L అకౌంట్. కన్సాలిడేటెడ్ P&L అకౌంట్ చేయాలంట.
అంటే ఏం చేయాలి, లైన్ బై లైన్ అడిషన్ ఆఫ్, అక్కడైతే అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నాగా, కానీ ఇక్కడైతే ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్స్ మైనస్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఇఫ్ ఎనీ. ఏవైనా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి కూడా ఖచ్చితంగా మైనస్ చేసేయాలి. అంటే ఇప్పుడు నా పర్చేజెస్ 1 lakh, నీ పర్చేజెస్ 1 lakh అనుకో. నేను నీకు సేల్ చేసా అంటే నువ్వు పర్చేస్ చేసావుగా, నేనేమో సేల్లోంచి మైనస్ చేయాలి, నువ్వేమో పర్చేజ్ నుంచి మైనస్ చేయాలి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. సో ఐసిటీస్ ఏముంటే అవన్నీ కూడా మైనస్ చేయాలి. స్టెప్ నెంబర్ 2, ఇప్పుడేం చేయాలంటే ప్రిపేర్ సబ్సిడరీ కంపెనీ P&L అకౌంట్. జాగ్రత్త, సబ్సిడరీ అంటే ఐసిటీస్ ఎలిమినేట్ చేయకూడదు. ఇప్పుడు ఐసిటీస్ ఎలిమినేట్ చేయకుండా నార్మల్గా P&L అకౌంట్ వెయ్యండి. క్లియర్ ఎవ్రీబడి? స్టెప్ నెంబర్ 3, డిడక్ట్ ద ఫాలోయింగ్ ఫ్రమ్ స్టెప్ నెంబర్ 1. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఒకటి వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ నుంచి ఈ కిందవన్నీ డిడక్ట్ చేయాలి. ఏంటి సార్? మైనస్ మైనారిటీ ఇంట్రెస్ట్. ఎంత సార్? సబ్సిడరీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేసావు కదా. సో సబ్సిడరీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ అంటే స్టెప్ నెంబర్ 2 మల్టిప్లైడ్ బై మైనారిటీ పర్సంటేజ్ వేస్తే వస్తుంది, అది మైనస్ చేయాలి. మైనస్ ప్రీ హోల్డింగ్ ఇంట్రెస్ట్ అంటే సబ్సిడరీ కంపెనీ P&L అకౌంట్లో స్టెప్ నెంబర్ 2లో ఇంటూ హోల్డింగ్ ఇంట్రెస్ట్ చేసి ఇంటూ ప్రీ పీరియడ్ని తీసుకోవాలి. అంటే సమ్ x/12 ఎంతైతే ప్రీ పీరియడ్ వస్తుందో ఆ ప్రీ పీరియడ్ని డిడక్ట్ చేయాలి, మైనస్ చేయాలి. మైనస్ స్టాక్ రిజర్వ్, అది అప్ స్ట్రీమ్ అయినా డౌన్ స్ట్రీమ్ అయినా ఖచ్చితంగా మైనస్ చేసి తీరాల్సిందే. జాగ్రత్త మై డియర్ చిల్డ్రన్, if at all you have deducted this stock reserve while computing consolidated P&L account. అంటే P&L అకౌంట్ వేసేటప్పుడు ఇన్వెంటరీ వేస్తావు కదా, వేస్తాంగా. ఇన్వెంటరీ వేసినప్పుడే ఒకవేళ నువ్వు స్టాక్ రిజర్వ్ని కనుక మైనస్ చేస్తే మళ్ళీ ఇక్కడ చెయ్యక్కర్లా, బుక్స్లో అలా చేస్తాడు. కానీ నేనేమంటానంటే అక్కడ ఉన్న ఇన్వెంటరీ ఇక్కడ ఉన్న ఇన్వెంటరీ యాడ్ చేసి పెట్టేయండి, యాడ్ చేసి అలా ఉంచేయండి చాలు. ఆ స్టాక్ రిజర్వ్ ఉంది చూసారు, అది లాస్ట్లో మైనస్ చేసుకోండి, అది బెస్ట్. అర్థమైందా? మైనస్ ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఇఫ్ ఎనీ. ఏమైనా ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఉంటే టు హోల్డింగ్ కంపెనీ, ఏమైనా ప్రీ అక్విజిషన్ డివిడెండ్ ఉంటే అది కూడా డిడక్ట్ చేయండి. దెన్ యూ విల్ బి గెటింగ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే సార్, మీ అసైన్మెంట్ ప్రాబ్లంలో ఓన్లీ స్టెప్ నెంబర్ 1 వరకు మాత్రమే చేసి ఆపేస్తారు. సిఆర్డి ప్రాబ్లంలో 3 స్టెప్స్ ఉంటాయి, కానీ ఎగ్జామ్లో ఏది అడిగితే ఏది చేయాలో మనకి క్లారిటీ ఉండదు. అది కన్సాలిడేటెడ్ P&L అంటాడు, ఇది కన్సాలిడేటెడ్ P&L అంటాడు. సో 2 సమ్స్ చూడండి, మీకు ఆ సమ్స్ చూస్తే ఏది ఎలా చేశాడో అర్థమవుతుంది. సో ఎగ్జామ్లో అలా ఎలాంటి మోడల్ ఆఫ్ సమ్ వచ్చిందో చూసుకుని అలా చేయండి. లేదు అది నాకు గుర్తుండదు, అన్నిటికీ 3 స్టెప్స్ చేసేసి. నేను ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నానంటే నీ అసైన్మెంట్ ప్రాబ్లమ్ ఓన్లీ స్టెప్ 1 ఒక్కటే చేస్తాడు, చిన్నగా పని అయిపోతుంది కదా, టైం సేవ్ అవుతుంది. సిఆర్డి ప్రాబ్లం ఎగ్జామ్లో అడిగాడు, 3 స్టెప్స్ చేస్తాడు. ఇప్పుడు నీ అసైన్మెంట్ ప్రాబ్లం కనుక ఎగ్జామ్లో అడిగితే 3 స్టెప్స్ చెయ్యక్కర్లేదు, ఒక్క స్టెప్ చేస్తే చాలు. కానీ అది నీకు ఎలా తెలుస్తుంది? కష్టం కదా, గుర్తుండవు కదా, అప్పుడు 3 స్టెప్స్ చేయాలి. గుర్తుంటే దానికి ఒక స్టెప్, సిఆర్డికి 3 స్టెప్స్ చేయండి. గుర్తు లేదనుకుంటే మొత్తం అన్నిటికీ 3 స్టెప్స్ చేసేయండి. క్లియర్ ఎవ్రీబడి? సరే, 1 లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఇక్కడ P&L అకౌంట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, అది చెప్పి క్లోజ్ చేస్తా. ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా చెప్తా. ఇక్కడ ఏం జరిగిద్దంటే సబ్సిడరీ కంపెనీ డివిడెండ్ 400 ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ 7% అంటే 28 ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇవ్వాలి. జనరల్గా ఎవడైనా డివిడెండ్ ఇయర్ ఎండ్లో డిక్లేర్ చేస్తాడు, కానీ ఇక్కడ చూడండి అప్ టు 39 అని చెప్పి
6 months అయిన వెంటనే 28 into 6/12 అని 14 డిక్లేర్ చేస్తుంది. అర్థమైందా? క్లియర్. అండ్ హోల్డింగ్ కంపెనీకి ఏమో 7 ఇన్కమ్ కింద చూపిస్తుంది. రీజన్ బీయింగ్ హోల్డింగ్ కంపెనీ 50% సబ్సిడరీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది కాబట్టి. ఇప్పుడు మరి మమ్మల్ని ఫైనల్గా ఏం చేయమంటారు సార్? అసలు ఈ డివిడెండ్ని హోల్డింగ్ కంపెనీలో రాయాల్సిన అవసరం లేదు. ఐమ్ సారీ, హోల్డింగ్ కంపెనీలో కాదు, కన్సాలిడేటెడ్ P&L అకౌంట్లో రాయాల్సిన అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు సార్? 7 - 7 = 0. అంటే హోల్డింగ్ కంపెనీకి 7 ఇన్కమ్ కదా, ఇది ఎవరు ఇవ్వాలి? సబ్సిడరీ, అంటే ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. నాకు 7 ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇన్కమ్ ఎవరు ఇవ్వాలి? సబ్సిడరీ కంపెనీ ఇవ్వాలి. అంటే దిస్ ఈజ్ ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్. కాబట్టి మొత్తం ఎలిమినేట్ చేసి కన్సాలిడేటెడ్ P&L అకౌంట్లో 0 అని చూపించేస్తా. ఇంకా నెక్స్ట్, మరి సబ్సిడరీ కంపెనీలో దీన్ని ఎలా ట్రీట్ చేయమంటారు సార్? దిస్ ఈజ్ అప్రాప్రియేషన్. డివిడెండ్ డిక్లేర్డ్ ఇస్ నాట్ అన్ ఎక్స్పెన్స్, ఇట్ ఈస్ అన్ అప్రాప్రియేషన్. గుర్తుపెట్టుకోండి. కన్సాలిడేటెడ్ P&L అకౌంట్లో అయితే ఏం చేయాలి తెలుసా? మొత్తం డివిడెండ్ ఎంత ఇయర్ అంతా? 28, అంతే కదా? ఇయర్ అంతా డివిడెండ్ 28. హోల్డింగ్కి ఎంత ఇవ్వాలి? 50% ఇవ్వాలి, అంటే 14. బ్యాలెన్స్ ఎంత? 14. ఈ 14 మైనస్ చేయాలి కన్సాలిడేటెడ్ P&L అకౌంట్లో. అదే సబ్సిడరీ కంపెనీ P&L అకౌంట్ వేస్తాంగా, స్టెప్ నెంబర్ 2 వేసినప్పుడు అయితే 28 మైనస్ చేయాలి. దిస్ పాయింట్ క్లియరా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేటెడ్ P&L అకౌంట్. వన్ లాస్ట్ స్టేట్మెంట్, ఐ విల్ క్లోజ్ దిస్ కన్సాలిడేషన్. ఒక అసైన్మెంట్ ప్రాబ్లంలో ఉంటుంది. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ హోల్డింగ్ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో, సబ్సిడరీ కంపెనీ బ్యాలెన్స్ షీట్లో ఉంటుంది సార్. దీన్ని ఎలా ట్రీట్ చేయాలి? హోల్డింగ్ ఇంట్రెస్ట్ ఉందా లేదా? లేదు సార్. హోల్డింగ్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇది మొత్తం మైనారిటీకి తీసుకెళ్ళి యాడ్ చేసేస్తాం. అదే హోల్డింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత మైనస్ షేర్ ఇన్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత, ఈ డిఫరెన్స్ ఉంది కదా, దిస్ విల్ బి అడ్జస్టెడ్ అగేన్స్ట్ రెవెన్యూ ప్రాఫిట్ ఆర్ రెవెన్యూ రిజర్వ్, లేదా క్యాపిటల్ ప్రాఫిట్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్. అంటే ఎప్పుడు సార్? నువ్వు ఈక్విటీ అక్వైర్ చెయ్యక ముందు గనక చేస్తే క్యాపిటల్ అవుతుంది, ఈక్విటీ అక్వైర్ చేసిన తర్వాత చేస్తే రెవెన్యూ అవుతుంది. ఇది అడ్వాన్స్డ్, ఇది అడగడు మీకు, కానీ ఇది ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గనక సబ్సిడరీ కంపెనీలో ఉంటే దాన్ని దేనికి యాడ్ చేయాలి? డైరెక్ట్గా తీసుకెళ్ళి మైనారిటీకి యాడ్ చేసేయండి. హోల్డింగ్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు. ఒకవేళ హోల్డింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్టెప్ నెంబర్ 5 నువ్వు కాస్ట్ ఆఫ్ కంట్రోల్ చేస్తున్నావు కదా, అది ఈక్విటీకి. అలాగే ప్రిఫరెన్స్కి కూడా ఇవి 2 వేయాలి. అప్పుడు కంపేర్ చేసి అడ్జస్ట్ చేసుకోవాలి. రెస్పాండ్ క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కన్సాలిడేషన్. చెక్ చేసుకోండి. ఒక 3 to 5 minutes యూ కెన్ రిలాక్స్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఆఫ్టర్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. జస్ట్ చాలా సింపుల్, అదొక 15-20 minutesలో అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ కొంచెం కంపారిటివ్లీ హెవీ టాపిక్ లిక్విడేషన్. ఓకే, సో జస్ట్ చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
Shall I? Okay. Coming to the next topic, internal reconstruction. Very simple topic, very basic topic. అసలు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ నుంచి ఈ టాపిక్ నుంచి అడిగితే వి విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్. అది ఒక 20 మార్క్స్కి అడిగితే సూపర్ హ్యాపీ అనమాట. సో కమింగ్ టు ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్, ఇఫ్ యూ టేక్ ఎ బ్యాలెన్స్ షీట్ నీకు హార్డ్లీ ఏముంటాయి? షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, outside liabilities, fixed assets, current assets, miscellaneous or fictitious assets. ఇవన్నీ రీకన్స్ట్రక్ట్ చేయాలి, ఇది ఎలిమినేట్ చేయడానికి. ఇవన్నీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం ఎందుకంటే ఈ మిస్లీనియస్ అసెట్స్ని ఎలిమినేట్ చేయడానికి. లెట్ మీ స్టార్ట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్లో మీకుండే మోడ్స్ ఏంటంటే, నంబర్ 1, వాట్ ఈస్ ఇట్ కాల్డ్, సబ్ డివిజన్ ఆర్ షేర్స్ ఆర్ కన్సాలిడేషన్ ఆఫ్ షేర్స్. సే ఒక 100 షేర్స్ ఉన్నాయి, ఈచ్ షేర్ ఈజ్ ఆఫ్ 10 రూపీస్, అంటే మొత్తం వాల్యూ ఎంత అంటే 1000. Now company has decided to split each and every share into 10 shares. 100 shares ఉన్నాయి, 10 rupees. Split every share into 10 shares. అంటే మొత్తం 1000 shares అవుతాయి ఇప్పుడు. అంతేనా? అంతేగా, మొత్తం 1000 shares అవుతాయి. అండ్ 10 ఒక్కొక్క షేర్ని 10 shares కింద స్ప్లిట్ చేస్తుందంటే 10 రూపీస్ కూడా 10 sharesకి వెళ్ళిపోతుందిగా. అంటే ఒక్కొక్క షేర్ వాల్యూ 1 రూపీ అవుతుంది. అగైన్ ద టోటల్ విల్ బి ద సేమ్. వాట్ ఈస్ అ జర్నల్ ఎంట్రీ? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఓల్డ్ ఫేస్ వాల్యూ అంటే 10 రూపీ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ న్యూ ఫేస్ వాల్యూ అంటే 1 రూపీ విచ్ కమ్స్ టు 1000. ఎట్టి పరిస్థితుల్లోని కూడా నో జర్నల్ ఎంట్రీ అని రాయకూడదు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నీ దగ్గర ఉన్న 10 రూపీస్ని వేరే వాళ్ళతో ఎక్స్చేంజ్ చేస్తే నీకు 10 రూపీ కాయిన్స్ వస్తున్నట్టు. సో అంటే నువ్వు 10 రూపీస్ నోట్ ఇచ్చేసి 10 కాయిన్స్ తీసుకుంటున్నావు. సో అలాగే కంపెనీ కూడా నీ దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ని తీసేసుకుని 10 షేర్స్ని దాని ప్లేస్లో ఇష్యూ చేస్తుంది. నో జర్నల్ ఎంట్రీ ఇస్ రాంగ్. నెక్స్ట్, ఇప్పుడు 100 షేర్స్ ఉన్నాయి, 10 రూపీస్ లైక్ 1000. 10 షేర్స్ని కలిపి ఒక షేర్ కింద చేస్తుంది. 10 షేర్స్కున్న వాల్యూ ఎంత? 10 ఇంటూ 10. ఒక్కొక్క షేర్కి 10 రూపీస్ కదా, 10 షేర్స్ని కలిపేస్తుంది. అంటే 10 ఇంటూ 10 100 రూపీస్. ఒక్కొక్క షేర్ వాల్యూ 100 రూపీస్ అయింది. ఎన్ని షేర్స్ని కలిపి ఒక షేర్ని చేస్తుంది? 10 షేర్స్ని కలిపి ఒక షేర్ కింద చేస్తుంది. అంటే 100 షేర్స్ ఎన్ని షేర్స్ అవుతాయి? 10 షేర్స్ అవుతాయి. ఇంటూ again you will get 1000. What is the meaning of this, sir? Same, equity share capital old face value 10 rupees తీసుకోండి, 1000. అదంతా క్యాన్సిల్ చేసేసి 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ న్యూ ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఇష్యూ చేస్తున్న 1000. క్లియర్ ఎవ్రీబడి? దిస్ ఈజ్ వాట్ యువర్ ఎంట్రీస్ ఫర్ స్ప్లిట్ అండ్ కన్సాలిడేషన్. కన్వర్షన్ ఆఫ్ షేర్ ఇంటూ స్టాక్, స్టాక్ ఇంటూ షేర్ ఉంది, బట్ ఐమ్ నాట్ గోయింగ్ టు డీల్ విత్ ఆల్ దోస్ థింగ్స్. ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఇంపార్టెంట్, వీఆర్ గోయింగ్ విత్ దోస్ థింగ్స్. నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. ఇప్పుడు ఏం చెప్తారంటే 10 రూపీస్ షేర్లో 2 రూపీస్ క్యాన్సిల్ చేసేసాము, న్యూ షేర్ వాల్యూ 8 రూపీస్ అంటారు. అప్పుడు ఏం చేస్తాం? ఈక్విటీ షేర్ క్యాపిటల్ 10 రూపీస్ అంతా క్యాన్సిల్ అయిపోయి 2 న్యూ ఈక్విటీ షేర్ క్యాపిటల్ 8 రూపీస్ ఇచ్చి ఆ రిమైనింగ్ 2 రూపీస్ ఉంది చూసారు, ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ ఆర్ రీకన్స్ట్రక్షన్ అకౌంట్. ఈ మోడల్ ఎక్కువ మనకు అన్ని క్వశ్చన్స్లో ఉన్నాయి. క్లియర్ ఎవ్రీబడి? దిస్ ఈజ్ వాట్ ఈక్విటీ షేర్స్. ప్రిఫరెన్స్ షేర్స్ కూడా సేమ్ కైండ్లోకి వస్తుంది. అంటే క్యాన్సిల్ చేస్తే
ఆటోమేటికలీ ఓల్డ్ని క్యాన్సిల్ చేసి న్యూని క్రెడిట్ చేసి బ్యాలెన్స్ ఏదైతే ఉందో క్యాపిటల్ రిడక్షన్ ఆర్ రీకన్స్ట్రక్షన్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ద ఎండ్ ఆఫ్ షేర్ క్యాపిటల్. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. గుర్తుపెట్టుకోండి, అసలు నీకు క్వశ్చన్లో రిజర్వ్సే ఉండవు, కానీ కొన్ని రిజర్వ్స్ ఉండొచ్చు, లైక్ క్యాపిటల్ రిజర్వ్ అండ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ ఎనీ అదర్ స్పెసిఫిక్ రిజర్వ్. ఏ రిజర్వ్ ఉన్నా మీరు కామన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎనీ రిజర్వ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద స్కీమ్. ఎనీ రిజర్వ్ క్యాన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద స్కీమ్. ఏ రిజర్వ్ అయినా సరే స్కీమ్ కోసం నువ్వు వాడేసుకోవచ్చు. అంటే ఎంట్రీ ఏమొస్తుంది? క్యాపిటల్ రిజర్వ్ ఆర్ సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిడక్షన్ ఆర్ రీకన్స్ట్రక్షన్ అకౌంట్. ఏ రిజర్వ్ ఉన్నా సరే పర్వాలేదు, దానిని ప్రశాంతంగా నువ్వు స్కీమ్ కోసం వాడేసుకో. అంటే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ యూ కెన్ కంఫర్టబుల్లీ రైట్ దాట్. క్లియర్ ఎవ్రీబడి? 2 ప్రాబ్లమ్స్లో ఉంటాయి. వాడు కిందన అసలు మీకు పాయింట్ చెప్పడు కూడా. హీ విల్ నాట్ గివ్ యూజ్ క్యాపిటల్ రిజర్వ్ ఫర్ ద స్కీమ్, యూజ్ సెక్యూరిటీస్ ప్రీమియం ఫర్ ద స్కీమ్ చెప్పడు. లాస్ట్లో మీరు సమ్మంతా చేస్తే మీకు ఇన్నఫ్ P&L అకౌంట్ క్యాన్సిల్ చేయడానికి డబ్బులు సరిపోవు. ఏం చెప్పానో అర్థమైందా? వాడు సెక్యూరిటీస్ ప్రీమియం వాడండి అని చెప్పడు, నువ్వు మర్చిపోతావు. లాస్ట్లో సమ్మంతా చేశాక యూ థాట్ ఆఫ్ లైక్ సమంత కంప్లీట్ అయిపోయింది, బట్ ఆ ప్రాపర్ అమౌంట్ ఏదైతే ఉందో అది నీకు సరిపోవట్లేదు ఫిల్ చేయడానికి. మరి ఆ సిచ్యువేషన్లో ఏం చెయ్యాలి? మర్చిపోకు, అక్కడ రిజర్వ్ ఉంటుంది. రిజర్వ్ని గనక నువ్వు వాడేస్తే యూ విల్ గెట్ ఇట్ క్యాన్సిల్. రెస్పాండ్ క్లియర్ కదా? ఓకే, దిస్ ఈజ్ వాట్ యువర్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. ఇప్పుడు అవుట్ సైడ్ లైబిలిటీస్ వాళ్ళతో మాట్లాడాలి. అవుట్ సైడ్ లైబిలిటీస్ అకౌంట్ డెటార్ సే మొత్తం 1 lakh వాళ్ళకి ఇవ్వాలనుకో. నువ్వేం చెప్తున్నావు అంటే, సార్ నేను నీకు 1 lakh ఇవ్వాలి, కొంత పోర్షన్ క్యాష్లో ఇస్తా, కొంత పోర్షన్ ఈక్విటీ షేర్స్లో ఇస్తా, కొంత పోర్షన్ క్యాన్సిల్ చేసేస్తా, నేను ఇవ్వలేను సార్, విచ్ విల్ బి ట్రాన్స్ఫర్ టు రీకన్స్ట్రక్షన్ అకౌంట్. అంటే సే 40,000 క్యాష్తో ఇచ్చి 20,000 ఏమో ఈక్విటీ షేర్స్ ఇచ్చి ఇంకో 40 మొత్తం క్యాన్సిల్ జరగచ్చు. లేదు అంటే సార్ ఈ 1 lakhలో ప్రెజెంట్ నేను 70,000 సెటిల్ చేస్తా, 70,000లో 10,000 క్యాష్ ఇచ్చి 20,000 షేర్స్ ఇచ్చి రిమైనింగ్ 40,000ని క్యాన్సిల్ చేస్తా. కంగారు పడకండి, 1 lakhలో 70 క్యాన్సిల్ చేస్తే బ్యాలెన్స్ 30 ఉందిగా, ఇది ఫ్యూచర్లో ఎప్పుడో నేను మీకు పే చేస్తా. క్లియరా? ఇలా కూడా జరగచ్చు. క్వశ్చన్ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. వెరీ సింపుల్. అప్వర్డ్ రీవాల్యుయేషన్ గనక చేస్తే, అప్వర్డ్ గనక చేస్తే వాట్ ఈస్ అ జర్నల్ ఎంట్రీ? ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. అదే డౌన్వర్డ్ అయితే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ టు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. కరెంట్ అసెట్స్ని జనరల్గా అప్వర్డ్ డౌన్వర్డ్ రీవాల్యుయేషన్ ఉండదు. కరెంట్ అసెట్స్ని క్యాన్సిల్ చేసే పద్ధతి ఉంటుంది. అంటే ప్రావిజన్స్ రావు, డెటార్స్ రారు అనుకున్నప్పుడు క్యాన్సిల్ చేయాలి, క్రియేట్ ప్రొవిజన్ అంటాడు కదా, ఆ సిచ్యువేషన్లో డౌన్వర్డ్ అవుతుంది. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ టు కరెంట్ అసెట్స్ అకౌంట్. సార్ అసెట్ సేల్ చేశారు, క్యాష్ వస్తుంది, క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు ఫిక్స్డ్ అసెట్స్ లేదా కరెంట్ అసెట్స్. జాగ్రత్త, ప్రాఫిట్ అయితే ఏం రాయాలి? టు P&L అని రాయకూడదు, క్యాపిటల్ రిడక్షన్ అని రాయాలి. బికాస్ దిస్ ఈజ్ అ స్కీమ్ ఆఫ్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. అండ్ క్యాపిటల్ రిజర్వ్నే క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్నే మళ్ళా మనం డెబిట్ కూడా చేయాలి ఇఫ్ ఇట్ ఈస్ లాస్. క్లియర్ ఎవ్రీబడి? ప్రాఫిట్ అయినా లాస్ అయినా అట్లానే చేస్తాం. ఫైనల్గా ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు సమ్లో P&L అకౌంట్ లాస్ ఉంటుంది, లేదా ఇంటాంజిబుల్ అసెట్స్ ఉంటాయి, వర్త్లెస్ ఇంటాంజిబుల్ అసెట్స్, దాని నుంచి ఏం బెనిఫిట్ ఉండదు, అవన్నీ రైట్ ఆఫ్ చేయాలి. అంటే P&L అకౌంట్ డెటార్ లాస్ కదమ్మా, లాసెస్ ఆర్ హ్యావింగ్ డెబిట్ బ్యాలెన్స్. టు రైట్ ఆఫ్ యూ హ్యావ్ టు క్రెడిట్ దోస్ బై యూజింగ్ క్యాపిటల్ రిడక్షన్. క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ డెటార్ టు P&L అకౌంట్. లాస్ ఏమైనా ఉంటే రైట్ ఆఫ్ చేయండి, ఏవైనా మిస్లీనియస్ అసెట్స్ ఉంటే అవి కూడా రైట్ ఆఫ్ చేయండి. ఇంకా చేసిన తర్వాత ఏదైనా బ్యాలెన్స్ ఉంటే దట్ బ్యాలెన్స్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్.
ఇప్పుడు ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో కొన్ని స్పెషల్ పాయింట్స్. ఒకటి, మీకు ఒక క్వశ్చన్లో చూస్తే క్రెడిటార్ని సపరేట్గా, అవుట్ సైడ్ లైబిలిటీస్ని సపరేట్గా, డిబెంచర్ హోల్డర్స్ని సపరేట్గా ఉండదు. అందులో ఇస్తాడు ఏ ఈజ్ ద హోల్డర్ ఫర్ ఫస్ట్ డిబెంచర్స్, ఏ ఈజ్ ద హోల్డర్ ఫర్ లోన్, ఏ ఈజ్ ద హోల్డర్ ఫర్ క్రెడిటార్. మొత్తం అన్నీ వాడే. బి ఈజ్ ద హోల్డర్ ఫర్ ఫస్ట్ డిబెంచర్స్, బి ఈజ్ ద హోల్డర్ ఫర్ సెకండ్ డిబెంచర్స్, బి ఈజ్ ద హోల్డర్ ఫర్ క్రెడిటార్స్. ఇప్పుడు క్రెడిటార్స్తో మీటింగ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏతో మాట్లాడి, డిబెంచర్ హోల్డర్స్తో మీటింగ్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏతో మాట్లాడి, మళ్ళీ సెకండ్ డిబెంచర్స్కి మీటింగ్ పెట్టినప్పుడు ఏతో మాట్లాడడం బెటరా, డైరెక్ట్గా ఏని కూర్చోబెట్టి నీకు ఇంత ఇవ్వడం ఇంత ఇవ్వాలి ఇంత ఇస్తానని చెప్పడం బెటరా? ఫస్ట్ వన్ ఆర్ ద సెకండ్ వన్? ఆబ్వియస్లీ సెకండ్ వన్. సో ఒక 2 సమ్స్ ఉంటాయి, పార్టీ వైజ్ సెటిల్మెంట్. అప్పుడు ఏం చేస్తామంటే నేను నీకు ఎంత ఇవ్వాలి, ఫస్ట్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ సమ్ 6 lakhs, సెకండ్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 2 lakhs, క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ 1 lakh టు ఏ అకౌంట్. మొత్తం నేను ఏకి ఇవ్వాల్సినటువంటి 9 lakhsని ఏకి క్రెడిట్ చేసి ఉంచుతా. ఇప్పుడు ఏతో బేరం మాట్లాడతా. You just start bargaining with A, like how much I have to give you, how much I will waive off, and how much I will give you equity shares. అంటే అన్ని సమ్స్లో ఇలాగే రాస్తాం. అవుట్ సైడ్ లైబిలిటీస్ టు క్యాష్, టు ఈక్విటీ షేర్, టు క్యాపిటల్ రిజర్వ్. కానీ 2 సమ్స్ అంటే పార్టీ వైజ్ సెటిల్మెంట్, ఒక్కొక్క పార్టీకి మనం డబ్బులు ఇస్తాం. ఆ సిచ్యువేషన్లో ఇలా రాస్తాం. ఫస్ట్ ఇలా రాసి అప్పుడు ఏతో వి విల్ స్టార్ట్ బార్గెనింగ్. రెస్పాండ్ ఎవ్రీబడి, క్లియరా? ఇది ఒక స్పెషల్ పాయింట్, మర్చిపోకండి. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్తాడంటే ల్యాండ్ వాజ్ గివెన్ ఫర్ డిబెంచర్ హోల్డర్స్ అంటాడు. అర్థమైందా? ల్యాండ్ ఒక 1 lakh ఉందనుకో, డిబెంచర్ హోల్డర్స్ ఒక 1,20,000 ఉందనుకో, ల్యాండ్ ఈజ్ గివెన్ ఫర్ డిబెంచర్ హోల్డర్స్ 1 lakh ఇచ్చేసాం, సెటిల్ చేసేయండి అంటాడు. ఓకే, డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 1,20,000 టు ల్యాండ్ అకౌంట్ 1 lakh టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 20,000. సూపర్ హ్యాపీ, అసలు ఇందులో ప్రాబ్లమే లేదు. కానీ ఇప్పుడు ఏమంటాడు తెలుసా? ఎస్, ల్యాండ్ ఈజ్ రీవాల్యూడ్ టు 1,80,000 లేదా ల్యాండ్ ఈజ్ గివెన్ టు డిబెంచర్ హోల్డర్స్ at a price of rupees 1,80,000 and the balance is given back to the company. ఇది వాడు చెప్తాడు. ఏం చెప్పానో అర్థమైందా? అంటే ఇది చేసే ముందు ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? అసెట్ని రీవాల్యూ చేయాలి. అంటే 1 lakhని ఎంత వాల్యూకి ఒప్పుకున్నాడు? 1,80,000. సో ఫస్ట్ ల్యాండ్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 80,000. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ 1,80,000 అయిందిగా, మొత్తం ల్యాండ్ని డిబెంచర్ హోల్డర్స్కి ఇచ్చేయి. వాడికి ఎంత ఇవ్వాలి? 1,20,000 టు ల్యాండ్ 1,80,000. ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 60,000. ఈ 60,000 కంపెనీ వదలదు, క్యాష్లో తీసేసుకుంటుంది. లాజిక్ అర్థమైందా? అంటే ల్యాండ్ నమ్మేగా 1,80,000 వస్తే 1,20,000 డిబెంచర్ హోల్డర్స్కి ఇచ్చేస్తే balance 60,000 will be taken by the company from the debenture holders. Respond, understood? This is another peculiar point where you have to take care. ఇంకొక సమ్ ఉంటుంది, అసలు ఆ సమ్లో బ్యాలెన్స్ షీటే కరెక్ట్గా ఉండదు. అసలు బ్యాలెన్స్ షీట్ విల్ నాట్ బి ప్రాపర్ అట్ ఆల్. ఎస్, దిస్ వన్. అసలు ఈ బ్యాలెన్స్ షీటే తప్పు బ్యాలెన్స్ షీట్ అండి. దిస్ ఈజ్ టోటలీ రాంగ్. ఇందులో నీకు ఏం కనిపిస్తుంది తెలుసా? డెఫిషియన్సీ 7,50,000 కనిపిస్తుంది.
ఇదే కరెక్ట్ అనుకుని నువ్వు సమ్ స్టార్ట్ చేస్తే మొత్తం తప్పే. సో ఫస్ట్ అంటే ఇలాంటి రా బ్యాలెన్స్ షీట్స్ ఉండేటప్పుడు ఫస్ట్ నువ్వు చెక్ చేసుకో అది కరెక్టా కాదా అని. నౌ యూ స్టార్ట్ డ్రాఫ్టింగ్ ఏ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది రీకన్స్ట్రక్షన్ కాదు, బ్యాలెన్స్ షీట్ని డ్రాఫ్ట్ చేయాలి. క్వశ్చన్ రాంగ్ కాదు, క్వశ్చన్ కరెక్టే, బ్యాలెన్స్ షీట్ రాంగ్. అలా కావాలని క్వశ్చన్లోనే ఇస్తాడు అంటున్నా. ఇప్పుడు నువ్వు సొల్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ కరెక్టా తప్ప, కరెక్ట్ అయితే ప్రాబ్లం లేదు, తప్పు అయితే ఇమీడియట్గా కరెక్ట్ బ్యాలెన్స్ షీట్ని డ్రాఫ్ట్ చేస్తే యుల్ గెట్ కరెక్ట్ డెఫిషియన్సీ. అప్పుడు ఎంత ఎలిమినేట్ చేయాలో నీకు తెలుస్తుంది, అంతవరకు నీకు తెలియదు. రెస్పాండ్ క్లియరా? అంతే. ఇక నెక్స్ట్ సిఆర్డి నంబర్ 2, చెన్నై వర్క్స్, బాంబే వర్క్స్ అని చెప్పి సిఆర్డి నంబర్ 3లో ఒక సమ్ ఉంటుంది. ఆ సమ్ని లాస్ట్లో పెట్టుకోండి. అంటే మీకు మొత్తం అన్ని సమ్స్ క్లారిఫికేషన్ వచ్చేసి క్లియర్ అయిపోతే అప్పుడే ఆ సమ్ వరకు వెళ్ళండి. అదర్వైజ్ టిల్ దట్ పాయింట్ డోంట్ గో టు దట్ ప్రాబ్లం. క్లియర్ ఎవ్రీబడి? అది మీరు క్వశ్చన్ చూడాలి, క్వశ్చన్ చదివితే జాగ్రత్తగా సొల్యూషన్ అర్థమవుతుంది, అదర్వైజ్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ దట్ పాయింట్. అందులో ఏమంటాడంటే బాంబే వర్క్స్, చెన్నై వర్క్స్ ఉంటాయి. ఈ చెన్నై వర్క్స్ని తీసుకెళ్ళి లేదా బాంబే వర్క్స్ నో ఏదో ఒకటి హీ విల్ సెల్ ఇట్ టు ది డిబెంచర్ హోల్డర్స్. వాడు ఏం చెప్తాడంటే అక్కడ చెన్నై వర్క్స్ బాంబే వర్క్స్ ఉంటుంది, చెన్నై వర్క్స్ని తీసుకెళ్ళి డిబెంచర్ హోల్డర్స్కి ఇచ్చేస్తాడు. డిబెంచర్ హోల్డర్స్ ఏం చేస్తారు, జియా లిమిటెడ్ అని ఒక కంపెనీనే ఫామ్ చేసుకుంటారు. అలా ఫామ్ చేసుకుని కంపెనీ నాకు డబ్బులు ఇవ్వాలి కదా, కరెక్ట్ ఆర్ రాంగ్? నేను కంపెనీకి మళ్ళీ షేర్లు కూడా ఇస్తా. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ ప్రాబ్లం. ఆ ప్రాబ్లంలో ఏం జరిగిద్దంటే నేను మీకు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, యూ గో త్రూ ద సొల్యూషన్, డౌట్ ఉంటే అడగండి. ఏంటంటే ఫస్ట్ చెన్నై వర్క్స్ని కంపెనీ డిబెంచర్ హోల్డర్స్ చేతిలో పెట్టేస్తుంది. చెన్నై వర్క్స్ అంటే అదొక డివిజన్, అదొక యూనిట్, అదొక బ్రాంచ్ అనుకోండి. ఆ బ్రాంచ్లో కొన్ని అసెట్స్ ఉన్నాయి, బ్రాంచ్లో కొన్ని లైబిలిటీస్ ఉన్నాయి. అవన్నీ డిబెంచర్ హోల్డర్స్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కొత్త కంపెనీని ఫామ్ చేసుకుంటారు, జియా లిమిటెడ్ అనేది. నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులకి నువ్వు నాకు చెన్నై వర్క్స్ ఇస్తున్నావు, నేను ఆ చెన్నై వర్క్స్లో ఉన్న అసెట్స్ని లైబిలిటీస్ని అమ్మేసుకోవట్లే. వి ఆల్ డిబెంచర్ హోల్డర్స్ హ్యావ్ డిసైడెడ్ టు ఫార్మ్ ఏ కంపెనీ అండ్ వి హావ్ ఫార్మ్డ్ ఏ కంపెనీ. నా కంపెనీలో నేను నీకు కొన్ని షేర్స్ ఇస్తా. క్లియర్ ఎవ్రీబడి? అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్కి కంపెనీ 1 lakh ఇవ్వాలి అనుకోండి. కంపెనీ ఏం చేస్తుందంటే డిబెంచర్ హోల్డర్స్కి చెన్నై వర్క్స్ అనే ఒక యూనిట్ని ఇస్తుంది, దీని వాల్యూ 1,20,000 అయింది. అప్పుడు డిబెంచర్ హోల్డర్స్ కంపెనీకి ఎంత ఇవ్వాలి, 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి. am I correct or wrong? ఇన్ ద మీన్ వైల్ మన కంపెనీ కూడా ఈ ఫామ్ చేసిన కొత్త కంపెనీలో షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్ కంపెనీకి ఇవ్వాలి, ఎక్స్ట్రా ఉంది కాబట్టి కంపెనీ కూడా డిబెంచర్ హోల్డర్స్కి ఇవ్వాలి, షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంది కాబట్టి. ఇలా ఒక లూప్ని క్రియేట్ చేస్తారనమాట. అర్థమైందా? వాట్ ఈస్ ఇట్? పేజ్ నంబర్ 13. ఆ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదిగో ఇదే 6% డిబెంచర్ హోల్డర్స్ అగ్రీడ్ టు టేక్ ద చెన్నై వర్క్స్ ఎట్ 4,25,000 to accept an allotment of 1,500 equity shares at ₹10 each at par upon their forming of a company called Zia Limited to take over this Chennai works. They allotted 9,000 equity shares of ₹10 each fully paid at par to Star Limited. Mana company is Star Limited. Star Limited జాగ్రత్తగా వినండి, నేను పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, సొల్యూషన్ కాదు. స్టార్ లిమిటెడ్ డిబెంచర్ హోల్డర్స్కి ఇవ్వాల్సినది ఇవ్వకుండా చెన్నై వర్క్స్ని ఇస్తుంది. వీళ్ళు తీసుకుని జియా లిమిటెడ్ని ఫామ్ చేశారు. మనం ఏం చేసాం, 9,000 షేర్స్ మళ్ళీ కంపెనీకి షేర్స్ ఇష్యూ చేసాం, కంపెనీ డబ్బులు ఇవ్వాలి మనకి. లాజిక్ అర్థమైందా? దీస్ మెనీ థింగ్స్ వేర్ డన్ హియర్.
సో ఒకసారి మీరు సొల్యూషన్ చూసి ఎంట్రీస్ చూస్తే అర్థమైపోతుంది. అసలు ప్రాబ్లం ఏంటంటే ముందు ఈ పాయింట్ అర్థం కాదు. ఈ పాయింట్ అర్థం కాకపోవడం వల్ల సొల్యూషన్ అర్థం కాదు. సో వన్స్ అగైన్ చెక్అవుట్. బి అంటే ఇది వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళకి దేని మీద సెక్యూరిటీ ఉంది? చెన్నై వర్క్స్ మీద సెక్యూరిటీ ఉంది. ఎంత ఇవ్వాలి? 3,50,000 ఇవ్వాలి. క్లియర్ ఎవ్రీబడి? సో ఇప్పుడు కంపెనీ డిబెంచర్ హోల్డర్స్కి 3,50,000 ఇవ్వాలి. ఆ ప్లేస్లో చెన్నై వర్క్స్ ఇచ్చేస్తుంది. ఎంత ఇస్తుంది? 4,25,000 వాల్యూ చేసిన చెన్నై వర్క్స్ని ఇచ్చేస్తుంది. వెయిట్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడ అది లేదులేండి. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కూడా ఎవరికి ఇవ్వాలి? డిబెంచర్ హోల్డర్స్కే. మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి. డిబెంచర్ హోల్డర్స్ ఆర్ టు బి సెటిల్డ్ అన్నాడు అనుకో, జాగ్రత్త, డిబెంచర్ హోల్డర్స్ ఆర్ టు బి సెటిల్డ్ అని చెప్పాడు అనుకో, అప్పుడు డిబెంచర్స్ ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ కలిపి సెటిల్ చేయాలి. డిబెంచర్స్ అన్నాడు అనుకో, ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ప్రత్యేకంగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళకి ఇప్పుడు 3,50,000 ఇవ్వాలి. అయితే చెన్నై వర్క్స్ని 4,25,000 వాల్యూ చేసేది ఇస్తున్నాము. అండ్ టు యాక్సెప్ట్ అన్ అలాట్మెంట్ ఆఫ్ 1,500 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ ఎట్ పార్ అపాన్ their forming a company called Zia Limited to take over these Chennai works. Clear everybody? అంటే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? చెన్నై వర్క్స్ తీసుకున్న తరువాత డిబెంచర్ హోల్డర్స్ ఒక అలాట్మెంట్ని యాక్సెప్ట్ చేస్తున్నారంట. ఎన్ని షేర్స్ అలాట్ చేస్తున్నారు? 1,500 షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్ అపాన్ their forming of the company called Zia Limited. చెన్నై వర్క్స్ అన్ని తీసుకెళ్లి జియా లిమిటెడ్లో పెట్టేశారు. వీళ్ళు షేర్ సబ్స్క్రైబ్ అవుతున్నారు 1,500. ఇక్కడ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, డిబెంచర్ హోల్డర్స్ జియా లిమిటెడ్ అని ఫామ్ చేసుకుని కంపెనీ అంటే స్టార్ లిమిటెడ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు మన కంపెనీ డిబెంచర్ హోల్డర్స్కి మళ్ళా 90,000 ఇవ్వాలి. క్లియర్ ఎవ్రీబడి? దీస్ మెనీ థింగ్స్ హ్యాపెండ్ హియర్. అందుకే మీకు ఇక్కడ డిబెంచర్ హోల్డర్స్ రిలేటెడ్ జర్నల్ ఎంట్రీస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి? 3,50,000 డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్ డెటార్ టు చెన్నై వర్క్స్ అకౌంట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. బికాస్ 1,500 షేర్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. చెన్నై వర్క్స్ ఎంత? 4,25,000. ఈక్విటీ షేర్స్ ఎంత? 1,50,000. మొత్తం అంతా కలిపి ఎవరికి ఇవ్వాలి? డిబెంచర్ హోల్డర్స్కి ఇవ్వాలి. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆఫ్ జియా లిమిటెడ్ టు డిబెంచర్ హోల్డర్స్ అకౌంట్. ఇప్పుడు డిబెంచర్ హోల్డర్స్కి మనం ఏం చేయాలంటే 9,000 షేర్స్ ఇంటూ ₹10 సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మొత్తం 90,000 షేర్స్ వీళ్ళకి నేను ఇవ్వాలన్నమాట. క్లియర్ ఎవ్రీబడి? దీస్ మెనీ థింగ్స్ హ్యాపెండ్. ఒకసారి జాగ్రత్తగా చూడండి, అర్థమవుతుంది. నేను అందుకే చెప్తున్నా ఇది లాస్ట్లో పెట్టుకోండి అని. దీనితో పాటు ఇదే క్వశ్చన్లో మళ్ళా వర్క్మెన్ కాంపన్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇందులో ఏం చెప్తాడంటే మొత్తం వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ని 2 పార్ట్స్ చేయమంటాడు. ఒక పార్ట్ ఆఫ్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ని వర్క్మెన్ కాంపన్సేషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, దాంతో డైరెక్ట్గా సెటిల్ చేసేయమంటాడు. రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ వర్ సోల్డ్ ఎట్ 10% ప్రాఫిట్. చాలా మంది ఇక్కడ కూడా రాంగ్గా అర్థం చేసుకుంటారు, జాగ్రత్తగా చూడండి. మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ని 2 పార్ట్స్ చేయండి. 1 portion ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ టు బి డైరెక్ట్లీ గివెన్ టు ద లయబిలిటీ హోల్డర్స్. అందులో ప్రాఫిట్ లాస్ ఏం లేదు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, దట్ వాజ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%. అది కూడా చూడండి, అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఆఫ్టర్నూన్ నెక్స్ట్ పీరియడ్స్ డౌట్స్ ఒక 10-15 minutes ముందు అట్లా వస్తూ ఉంటాయి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. క్లియర్ ఎవ్రీబడి? కానీ మళ్ళీ చెప్తున్నా, మొత్తం ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్లో ఈ క్వశ్చన్ ఒకటే డిఫరెంట్, దాన్ని అలా పక్కన పెట్టుకుని రిమైనింగ్ అన్ని చూసుకుని అప్పుడు లాస్ట్కి ఇక్కడికి రండి. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, షేర్ సరెండర్డ్. ఇప్పటి వరకు ఈ మోడల్ అసలు ఎగ్జామ్లో అడగలేదు, అడగడానికి ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. ఒకవేళ ఈ అటెంప్ట్లో కూడా అడగలేదు అనుకో, నెక్స్ట్ అటెంప్ట్ నుంచి మళ్ళీ ఇదే డైలాగ్ వేస్తాం. కానీ నెక్స్ట్ అటెంప్ట్ నుంచి ఇంక డైలాగ్ వేయాల్సిన అవసరం లేదని అనుకోకండి, ఈ టాపిక్ ఉంది.
ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్ కొత్త సిలబస్లో కూడా ఉంది కాబట్టి షేర్ సరెండర్డ్ ఇప్పటి వరకు అడగలేదు, అడగడానికి అవకాశం ఉంది. అడిగితే వెల్ అండ్ గుడ్, అడగకపోతే నెక్స్ట్ అటెంప్ట్ కూడా కాపీ పేస్ట్ ఈ డైలాగ్ని తీసుకెళ్ళి అక్కడ వేసేస్తాం, పని అయిపోతుంది. సరే, ఇప్పుడు షేర్ సరెండర్డ్కి నార్మల్కి డిఫరెన్స్ ఒకే ఒక్కటే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు క్రెడిటర్ ఉన్నాడు అనుకో, వాడి బుక్ వాల్యూ 1 lakh ఉందనుకో. ఓకే, జాగ్రత్తగా చూడాలమ్మా. ఇప్పుడు నువ్వు సెటిల్ చేస్తున్నావు. ఎంత సెటిల్ చేస్తున్నాం సార్? సెటిలింగ్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్. సెటిలింగ్ బై ఇష్యూయింగ్ ఈక్విటీ షేర్స్. సో ఇప్పుడు నార్మల్గా అయితే మనం ఏంటి రాస్తాం? క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh అని రాస్తాం. ఐ కరెక్ట్ ఆర్ రాంగ్? షేర్ సరెండర్లో మాత్రం అలా చెయ్యం. ఎందుకంటే ఒరిజినల్గా ఆల్రెడీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ అందరినీ కంపెనీ షేర్ సరెండర్ చేసేయండి అని చెప్తుంది. సో దేర్ వీఆర్ రైటింగ్ ఎన్ ఎంట్రీ కాల్డ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు షేర్ సరెండర్డ్ అకౌంట్. ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎంట్రీ. ఇప్పుడు క్రెడిటార్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తా తెలుసా? ఫస్ట్ క్రెడిటార్కి ఇవ్వాల్సిన పోర్షన్ ఆఫ్ 1 lakh ఏదైతే ఉందో దాట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. మొత్తం అంతా క్యాపిటల్ రిడక్షన్కి ట్రాన్స్ఫర్ చేసేసి ఇప్పుడు షేర్ సరెండర్డ్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh ఇష్యూ చేస్తా. ఏం రాసానో అర్థమైందా? పక్కా కదా? జాగ్రత్తగా చూసుకోండి. ఎంతైతే సెటిల్మెంట్ పోర్షన్ ఉందో అంత సెటిల్మెంట్ పోర్షన్ని నేను క్యాపిటల్ రిడక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓన్లీ దెన్ ఐ విల్ ఇష్యూ ఈక్విటీ షేర్ క్యాపిటల్. క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? లెట్ మీ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్. క్రెడిటార్ 1 lakh, ఈసారి 80,000 ఇస్తున్నా, 1 lakh సెటిల్ చేసా. నార్మల్గా అయితే ఎంట్రీ ఏంటి రాస్తా? క్రెడిటార్ అకౌంట్ డెటార్ 1 lakh, కరెక్ట్ ఆర్ రాంగ్? టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 80,000 టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 20,000. ఇది క్లియరా? ఇక్కడ ఏంటి రాస్తాను తెలుసా? మొత్తం ఎంత సెటిల్ చేస్తున్నా క్రెడిటార్కి? మొత్తం అంతా తీసుకెళ్ళి క్యాపిటల్ రిడక్షన్లో ట్రాన్స్ఫర్ చేసేయడమే. అది రూల్ గుర్తుపెట్టుకోండి. షేర్ సరెండర్లో టోటల్ సెటిల్మెంట్ పోర్షన్ విల్ హ్యావ్ టు బి క్లోజ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. అది గుర్తుపెట్టుకోవాలి మీరు అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తానంటే ఐ విల్ ఇష్యూ ఈక్విటీ షేర్స్. అంటే ఎంత? షేర్ సరెండర్డ్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 80,000. క్లారిటీ వచ్చిందా? పక్కా. ఇప్పుడు 1 lakh ఉన్న క్రెడిటార్కి 70,000 సెటిల్ చేస్తా, రిమైనింగ్ సెటిల్ చేయను. అప్పుడు నార్మల్గా ఏంటి రాస్తాం? క్రెడిటార్ అకౌంట్ డెటార్ 70,000 టు షేర్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ సంథింగ్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ సంథింగ్, సే 40,000 అండ్ 30,000. షేర్ సరెండర్లో ఏంటి రాస్తా తెలుసా? మొత్తం క్రెడిటార్ 70,000ని క్యాపిటల్ రిడక్షన్కి ట్రాన్స్ఫర్ చేసేసి అప్పుడు షేర్ సరెండర్డ్ నుంచి నేను వాళ్ళకి ఈక్విటీ షేర్స్ ఒక 40,000, ఎంత 40ఏగా, 40,000 ఇష్యూ చేస్తా. అర్థమైందా? కంక్లూజన్, టోటల్ సెటిల్మెంట్ పోర్షన్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్. అది గుర్తుపెట్టుకోండి, సమ్ అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఒక పాయింట్ చూపిస్తా చూడండి. చూడండి అమ్మా. The claims of debenture holders shall be reduced by 75% and in consideration of such reduction. ఎంత తగ్గిస్తున్నారంటమ్మా? 75%కి తగ్గిస్తున్నారు. క్లియర్ ఎవ్రీబడి? అంటే ఇంకా 25% క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మొత్తం డిబెంచర్ హోల్డర్స్ ఎంత ఉన్నారో చూద్దాం. ఫస్ట్ 2 lakhs, అంతే కదా? ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ ఉంటే అది కూడా తీసుకోవాలి. ఎస్, 24,000 రెండూ తీసుకోవాలి. చెప్పా కదమ్మా, డిబెంచర్ హోల్డర్స్ అంటే రెండు తీసుకోవాలి. సో ప్రిన్సిపల్ వచ్చేసి 2 lakhs ప్లస్ 24,000 అంటే 2,24,000. ఈ 2,24,000 2 పార్ట్స్ కింద చేస్తా. రిడక్షన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 75% ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ సచ్ రిడక్షన్
అంటే 25%ని వాడు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు. నువ్వు 75% మాత్రమే పే ఆఫ్ చేసుకోవాలి. 224 into 75%, 1,68,000. ఇంతవరకు నువ్వు పే చేయాలి. ఎంత పే చేస్తున్నావంట? ప్రిఫరెన్స్ షేర్స్ 1 lakh ఇస్తున్నావంట దానికి. క్లియర్? నార్మల్గా అయితే నేను ఎంట్రీ ఏంటి రాస్తా తెలుసా? డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 2 lakhs into 75%, 1,50,000. Interest on debentures account debtor 24,000 into 75%, 18,000. To preference share capital account 1 lakh 6 ప్రిఫరెన్స్ షేర్స్ ఎంత ఇస్తున్నావు అని చెప్పాడు? 1 lakh. సో టు 1 lakh టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 1 lakh, టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 68,000. చెప్పాలి, ఇది అందరికీ క్లియరా? ఇలా రాస్తాం. ఇప్పుడు క్యాపిటల్ రిడక్షన్ లో ఏం చేస్తాను తెలుసా? టోటల్ సెటిల్మెంట్ పోర్షన్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అండర్ షేర్ సరెండర్డ్ మెథడ్. షేర్ సరెండర్డ్ మెథడ్ లో నేను ఏం చేస్తానంటే టోటల్ 1,68,000ని ఫస్ట్ క్యాపిటల్ రిడక్షన్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తా. అది రూల్. క్లియర్ ఎవ్రీబడి? ఎందుకు ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్ ది లాజిక్, టైం లేదు. సో ఎందుకు ఇప్పుడు దీనికి సింపుల్ థింగ్ ఏంటంటే డిబెంచర్స్ అకౌంట్ డెటార్ ఎంత వచ్చిందమ్మా? 1,50,000. ఇంట్రెస్ట్ ఆన్ డిబెంచర్స్ అకౌంట్ డెటార్ 18,000. టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 1,68,000. ఇప్పుడు షేర్ సరెండర్డ్ అకౌంట్ డెటార్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ 1 lakh. అర్థమైందా? చెప్పాలి, క్లియరా? దట్స్ ఇట్. ఇంక ఇది చూడండి, ట్రేడ్ పేయబుల్స్కి 50% వరకే ఇచ్చేసి ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయమంటున్నాడు. ఇదేం చేయాలో చెప్తా. ట్రేడ్ పేయబుల్స్ మొత్తం ఎంత ఉన్నారో చూడండి, 72,000. నార్మల్గా అయితే ఎంట్రీ ఏంటి రాస్తామో చూడండి. క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ 72,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 50% అంటే 36,000, టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ 36,000. ఇప్పుడు షేర్ సరెండర్డ్ మెథడ్లో ఏం చేస్తా తెలుసా? టోటల్ 72,000 హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు క్యాపిటల్ రిడక్షన్ అకౌంట్ అండ్ ఫైనలీ షేర్ సరెండర్డ్ అకౌంట్ డెటార్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 36,000. పక్కా? నీ ఫైనల్ ఆన్సర్ ఏ మెథడ్లోని మారదు. నార్మల్ మెథడ్లోనైనా అదే ఆన్సర్ వస్తుంది, టోటల్లో ఈ షేర్ సరెండర్లోనైనా అదే ఆన్సర్ వస్తుంది, ఖచ్చితంగా మారదు. ఎందుకంటే ఫస్ట్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ నుండి షేర్స్ తీసుకుంటా కదా, ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు షేర్ సరెండర్డ్ అని రాస్తా. ఈ షేర్ సరెండర్ని యూజ్ చేసి ఈక్విటీయో ప్రిఫరెన్సో ఇష్యూ చేసేస్తా. బ్యాలెన్స్ ఎంతో మిగిలిపోతాయి కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని మాత్రమే క్యాపిటల్ రిడక్షన్కి ట్రాన్స్ఫర్ చేస్తా. కాబట్టి నార్మల్ మెథడ్లోనైనా షేర్ సరెండర్డ్ మెథడ్లోనైనా మీకు ఏది మారదు, పక్కా సేమ్ వస్తుంది. రెస్పాండ్ ఎవ్రీబడి, క్లియరా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ చాప్టర్ ఇంటర్నల్ రికన్స్ట్రక్షన్. జస్ట్ ఒక 2 to 3 minutes చూసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. విల్ యూ స్పేర్ అప్ టు 115 వరకు ఉంటారా అంటున్నా. ఇఫ్ యూ స్పేర్ అప్ టు 115 బ్యాంకింగ్ కంప్లీట్ చేసేస్తా. అర్థమైందా? 115 or 120 ఎంతైతే అంత బ్యాంకింగ్ కంప్లీట్ చేసేస్తా. బట్ యూ విల్ టేక్ 1.5 hour లంచ్ బ్రేక్. ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ ఇట్ అగైన్. క్లియర్? అంటే ఏం లేదు, ఇంకో చాప్టర్ అయిపోతుంది కదా అని ఇంటెన్షన్ అంతే. సరే, just check out for 2 to 3 minutes and I'm going to start banking. If you have objection, you can tell me, not a big deal. I hope there's no problem. ప్రాబ్లం ఉన్నా ఏం చేయగలం అనుకుంటున్నారు కదా. అంటే ఏం లేదు, బ్యాంకింగ్లో అంత పెద్దగా డిస్కస్ చేయాల్సినవి ఏమి ఉండవు, అన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్. బ్యాలెన్స్ షీట్ ఎలాగో వదిలేస్తాం, షెడ్యూల్స్ చెప్పి మాత్రమే చెప్తాం. ఐ మీన్ టు టెల్, షెడ్యూల్స్ చెప్తాం, బ్యాలెన్స్ షీట్ ఎలాబొరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంటుంది? దట్ ఈస్ ఫార్మాట్ బేస్డ్. అక్కడ ఉన్నది నేను చదువుకుంటా వెళ్ళాలి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే.
కానీ కన్సాలిడేషన్ చేసేటప్పుడు P&Lని సైడ్ ట్రాక్ పెట్టుకోకండి. చాలా మంది చేసే తప్పు లైట్ తీసుకోవడం, ఎగ్జామ్లో బొమ్మ పడిపోవడం. అండ్ ఇంకొకటి కాన్సెప్ట్ నేను కావాలని కవర్ చేయలేదు, నెగటివ్ మైనారిటీ ఇంట్రెస్ట్. గుర్తుందా? మైనారిటీ ఇంట్రెస్ట్ నెగటివ్ అయిపోతే ఇట్ సింపుల్గా చెప్పాలంటే నెగటివ్ మైనారిటీ ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటే ఇట్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ అగేన్స్ట్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. అంటే స్టెప్ నెంబర్ 4 చేస్తాం కదా, షేర్ ఇన్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ షేర్ ఇన్ క్యాపిటల్ ప్రాఫిట్, షేర్ ఇన్ రెవెన్యూ ప్రాఫిట్, షేర్ ఇన్ రెవెన్యూ రిజర్వ్, అదంతా చేసిన తర్వాత టోటల్ వస్తుంది. ఆ టోటల్ గనక నెగటివ్ అయితే అంటే ప్రాఫిట్స్ అయితే యాడ్ చేస్తాం, లాస్ అయితే మైనస్ చేస్తాం. అలా లాస్ ఏమైనా మైనస్లో గనక ఉంటే దాట్ నెగటివ్ ఫైనల్ ఫిగర్, అమ్మ నేను లాస్ అనట్లేదే, స్టెప్ నెంబర్ 4 అంతా నెగటివ్ అయితే అంటున్నా. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ప్రాఫిట్స్ అయితే యాడ్ చేస్తాం, లాస్ అయితే మైనస్ చేస్తాం. అలా మైనస్ చేసేటప్పుడు టోటల్ స్టెప్ నెంబర్ 4 కనుక నెగటివ్ అయిపోతే ఇట్ హ్యాస్ టు బి అడ్జస్టెడ్ అగేన్స్ట్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఆఫ్ హోల్డింగ్ కంపెనీ. అర్థమైందా? ఆ తర్వాత వచ్చే ప్రాఫిట్స్ ఉంటాయి కదా, అది ఫస్ట్ హోల్డింగ్ కంపెనీ తీసుకుని, అంటే ఎంత లాస్ అయితే హోల్డింగ్ కంపెనీ బేర్ చేసిందో అంతవరకు తీసుకుని అప్పుడు మాత్రమే రిమైనింగ్ ప్రాఫిట్స్ని ఇస్తుంది మైనారిటీకి. సిఆర్డి నెంబర్ 3 కోర్స్ ఆఫ్ యాక్షన్. అది చాలా చిన్న కాన్సెప్ట్. సరే, లెట్ మీ స్టార్ట్ విత్ బ్యాంకింగ్. బ్యాంకింగ్ చాప్టర్ అంతా ఎలా ఉంటుందంటే దేనికి దేనితోని సంబంధం ఉండదు, కానీ అన్నీ కలిపి వెళ్ళి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్కి లింక్ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇన్కమ్ రికగ్నిషన్. ఇన్కమ్ రికగ్నిషన్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మింగ్ అసెట్స్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి. పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే అప్ టు 90 days నువ్వు పే చేయకపోయినా పర్వాలేదు, అది పర్ఫార్మింగ్ కేటగిరీలోనే ఉంటుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే విచ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆర్ అదర్ దాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ విల్ బి అండర్ నాన్ పర్ఫార్మింగ్ కేటగిరీ. పర్ఫార్మింగ్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్ అంటే అది పర్ఫార్మింగ్ అసెట్ అయ్యి దాని మీద ఇంట్రెస్ట్ వస్తే అక్రూయల్ బేసిస్లో రికగ్నైజ్ చేస్తాం. అది నాన్ పర్ఫార్మింగ్ అయితే రిసీట్ బేసిస్ అంటే క్యాష్ బేసిస్లో రికగ్నైజ్ చేస్తాం. క్లియర్ ఎవ్రీబడి? రిలాక్సేషన్ పీరియడ్ ఎంత అంటే 90 days. అప్ టు 90 days వరకు నువ్వు పే చేయకపోయినా పర్లేదు, వెదర్ యువర్ ఇంట్రెస్ట్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ బోత్ ఆర్ ఓవర్ డ్యూ, అప్ టు పీరియడ్ ఆఫ్ 90 days యూ విల్ స్టిల్ బికమ్ ఏ పర్ఫార్మింగ్ అసెట్. మోర్ దాన్ దాట్ అయితే నాన్ పర్ఫార్మింగ్లోకి వెళ్తావు. ఇక పర్ఫార్మింగ్ అయితే ఎర్న్డ్ తీసుకుంటాం, నాన్ పర్ఫార్మింగ్ అయితే రిసీవ్డ్ తీసుకుంటాం క్యాష్ బేసిస్. నెక్స్ట్ సమ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఎన్పిఏ, క్యాష్ క్రెడిట్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్, అవుట్ ఆఫ్ ఆర్డర్ చూస్తాం. అంటే ఏం చేయాలి సార్? చాలా చాలా సింపుల్. నువ్వు జస్ట్ తీసుకున్న దగ్గర నుంచి 90 days వరకు చెక్ చేసుకో. క్లియర్ ఎవ్రీబడి? ఎప్పుడైతే సీసీ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ ఉందో ఆ డేట్ నుంచి 90 days అంటే డ్యూ డేట్స్ ఉంటాయిగా. ఈరోజు నువ్వు క్రెడిట్ కార్డ్ వాడేసావు అనుకో, నెక్స్ట్ మంత్ 25th పే చేయాలి, యు ఆర్ నాట్ పేయింగ్. నెక్స్ట్ మంత్ 25th డ్యూ డేట్, ఆ డేట్ నుంచి 90 days వరకు వెయిట్ చేయి. ఆ డేట్ నుంచి 90 days వరకు వెయిట్ చేసిన తర్వాత వెదర్ యువర్ టోటల్ బ్యాలెన్స్ ఈజ్ లెస్ దాన్ ద శాంక్షన్ లిమిట్ ఆర్ డ్రాయింగ్ పవర్. నీకు శాంక్షన్ చేసిన లిమిట్ ఎంత ఓవర్ డ్రాఫ్ట్లో అంటే 1 lakh. నువ్వు 1 lakh వాడేసుకున్నావు, దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది, డ్యూ డేట్ నాడు నువ్వేం పే చెయ్యట్లే, 90 days వరకు చూడు, అట్లీస్ట్ నువ్వు పే చేసింది ఇంట్రెస్ట్ అన్నా కవర్ అయితే యూ విల్ బికమ్ పర్ఫార్మింగ్. కానీ నువ్వు పే చేసేది ఇంట్రెస్ట్ కూడా కవర్ అవ్వట్లేదు అనుకో, యూ విల్ బికమ్ నాన్ పర్ఫార్మింగ్. ఏం చెప్పానో అర్థమైందా? నువ్వు వాడుకునేది 1 lakh, నీకు ఇచ్చిన బ్యాలెన్స్ కూడా 1 lakh, ఇంట్రెస్ట్ డ్యూ డేట్ నుంచి 90 days వరకు చూడు, కొంత ఇంట్రెస్ట్ అవుతుందిగా. సే 80,000 ఇంట్రెస్ట్ పే చేయమన్నాడు అనుకో, నువ్వు ఇంట్రెస్ట్ అంతా పే చేసేస్తే యూ విల్ బికమ్ ఏ పర్ఫార్మింగ్. నువ్వు ఇంట్రెస్ట్ కూడా పే చేయట్లేదు అనుకో, యూ విల్ బికమ్ నాన్ పర్ఫార్మింగ్. లేదు, యూ హ్యావ్ టేకెన్ మోర్ దాన్ ద శాంక్షన్ లిమిట్, నీకు ఇచ్చిందే 1 lakh, కానీ బ్యాంక్ మేనేజర్ నుంచి స్పెషల్ పర్మిషన్స్ తెచ్చుకునో లేదా డ్రాయింగ్ పవర్స్ని పెంచుకుని సమ్హౌ యూ హ్యావ్ టేకెన్ 1,40,000, దాన్ని ఖచ్చితంగా డ్యూ డేట్ నాడు పే చేయాలి. నువ్వు పే చెయ్యకపోతే వెయిట్ అప్ టు 90 days. ఆ 90 days లోపు గనక ఈ టోటల్ శాంక్షన్ లిమిట్ని విత్ ఇన్ శాంక్షన్ లిమిట్కి తీసుకెళ్తే, అంటే నీ శాంక్షన్ లిమిట్ ఎంత? 1 lakh, నువ్వెంత వాడుకున్నావు? 1,40,000. అంటే 90 daysలో మినిమం ఎంత పే చేయాలి? 40,000 పే చేసి నీ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ని శాంక్షన్ లిమిట్ కన్నా తక్కువకి పట్టుకెళ్ళావు అనుకో, యూ విల్ బికమ్ పర్ఫార్మింగ్ లేదా నాన్ పర్ఫార్మింగ్. సో జస్ట్ ఓన్లీ వన్ థింగ్, ఇఫ్ యూ హ్యావ్ డ్రాన్ విత్ ఇన్ శాంక్షన్ లిమిట్ ఆర్ డ్రాయింగ్ పవర్, డ్యూ డేట్ నుంచి 90 days వరకు వెయిట్ చేయి, అట్లీస్ట్ ఇంట్రెస్ట్ అన్నా కవర్ అయితే అట్లీస్ట్ పే ఇంట్రెస్ట్, దెన్ పర్ఫార్మింగ్.
అదర్వైజ్ నాన్ పర్ఫార్మింగ్. యూ హ్యావ్ డ్రాన్ మోర్ దాన్ శాంక్షన్ లిమిట్ ఆర్ డ్రాయింగ్ పవర్. ఎక్స్ట్రా డ్రా చేసేసుకున్నావు, డ్యూ డేట్ నుంచి 90 days వరకు వెయిట్ చేయి. పేమెంట్స్ చేశాక ఇట్ షుడ్ బి లెస్ దాన్ శాంక్షన్ లిమిట్ ఆర్ డ్రాయింగ్ పవర్. ఇలా చేస్తే పర్ఫార్మింగ్, అదర్వైజ్ నాన్ పర్ఫార్మింగ్. క్లియర్ ఎవ్రీబడి? ఇది సిసి అండ్ ఓడి. నెక్స్ట్ అగ్రికల్చరల్ అడ్వాన్సెస్. ఇది చాలా చాలా సింపుల్. అది షార్ట్ టర్మ్ డ్యూరేషన్ క్రాపా, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ క్రాపా చూడండి. షుగర్ కేన్ ఎగ్జాంపుల్ ఇస్ అ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్, అంటే కొంచెం టైం పడుతుంది. వేరేస్ రిమైనింగ్ క్రాప్స్ ఉంటాయి కదా, ప్యాడీ, మేజ్, వీట్, అవన్నీ కూడా షార్ట్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్. ఏం లేదు, క్రాప్ సీజన్ ఏంటో చూడాలి. క్రాప్ సీజన్ అంటే ఏంటి? నీ హార్వెస్టింగ్ అంతా కూడా విత్ ఇన్ 1 year కంప్లీట్ అయిపోతే క్రాప్ సీజన్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్లోకి వస్తుంది. నీ క్రాప్ సీజన్ కనుక మోర్ దాన్ 1 year అయితే ఇట్ విల్ బికమ్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్. క్రాప్ సీజన్ అంటే అర్థమైందా? నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి హార్వెస్ట్ చేసేంత వరకు. సంథింగ్ లైక్ సీడ్లింగ్స్ వేయాలి కదా, నాటు వేయాలంటారు కదా, కోత చేయాలంటారు కదా, రైట్ ఫ్రమ్ సీడ్లింగ్స్ టిల్ హార్వెస్ట్. ఈ పీరియడ్ అంతా కూడా లెస్ దాన్ 1 year ఉంటే షార్ట్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్, మోర్ దాన్ 1 year ఉంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్ అవుతుంది. క్లియర్ ఎవ్రీబడి? ఫైన్. సో ఇప్పుడు షార్ట్ టర్మ్ డ్యూరేషన్ క్రాప్కి అయితే 2 crop seasons వాడు పర్మిషన్ ఇస్తాడు. పే చేయకపోయినా పర్లే, పర్ఫార్మింగ్. కానీ క్రాప్ సీజన్స్ కనుక దాటేస్తే నాన్ పర్ఫార్మింగ్. అదే లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అనుకో, 1 crop season ఇస్తాడు. 1 crop season పే చేస్తే, విత్ ఇన్ 1 crop season పే చేస్తే పర్ఫార్మింగ్, లేకపోతే నాన్ పర్ఫార్మింగ్. అర్థమైంది కదా? షార్ట్ టర్మ్ డ్యూరేషన్, డ్యూ డేట్ నుంచి 2 crop seasons పే చేస్తే పర్ఫార్మింగ్, లేకపోతే నాన్ పర్ఫార్మింగ్. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అయితే డ్యూ డేట్ నుంచి 1 crop season. క్రాప్ సీజన్ అంటే ఎన్ని మంత్స్ అని మీరు నన్ను అడగడానికి వీల్లేదు. వాళ్ళకి స్టాండర్డ్ రూల్స్ ఉంటాయి. సార్ నేను ప్యాడీ వేస్తున్నా, క్రాప్ సీజన్ ఈజ్ ఓన్లీ 3 months. సార్ నేను వీట్ వేస్తున్నా, క్రాప్ సీజన్ ఈజ్ 4 months. సార్ నేను షుగర్ కేన్ వేస్తున్నా, క్రాప్ సీజన్ ఈజ్ 13 months. ఏం చెప్తున్నానో అర్థమైందా? అంటే క్రాప్ సీజన్ ఎంత అని నన్ను అడిగితే కుదరదు. వాళ్ళు ఫార్మర్స్ ఏ క్రాప్ వేస్తున్నారో నువ్వు తెలుసుకోవాలి. ఏ క్రాప్ వేస్తున్నారో తెలుసుకుని అది షార్ట్ టర్మా లాంగ్ టర్మా చెక్ చేసుకుని ఎన్ని మంత్స్ క్రాప్ సీజనో చూసుకోవాలి. ఒక క్రాప్కి ఇప్పుడు నువ్వు ఒక ఫార్మర్, నువ్వు ఒక టర్మరిక్ పసుపు ఏదో పండిస్తున్నావు, నువ్వు ఒక ఫార్మర్, నువ్వు ప్యాడీ పండిస్తున్నావు. నీకు ప్యాడీ 3 monthsలో అయిపోతుంది, నీకు పసుపు మొత్తం అయ్యేసరికి 4 months అయింది అనుకో. నీకు డ్యూ డేట్ ప్లస్ 2 crop seasons అంటే 2 into 3 months, 6 months రిలాక్సేషన్. నీకు డ్యూ డేట్ ప్లస్ 2 crop seasons 2 into 4 months, 8 months రిలాక్సేషన్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. దట్ ఈస్ అగ్రికల్చరల్ అడ్వాన్సెస్. అంతేనమ్మా. కన్సార్టియం అడ్వాన్సెస్ అంటే గ్రూప్ ఆఫ్ బ్యాంకర్స్ కలిపి ఒకరికి లోన్ ఇస్తారు. మీకు సిండికేట్ లోన్స్ వినే ఉంటారు. గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్ ఎస్బీఐ, కేవీబీ, ఐసిఐసిఐ కలిపి ఒకరికి లోన్ ఇస్తున్నారు. ఒకరు లీడ్ బ్యాంకర్ ఉంటారు, సే ఎస్బీఐ, రిమైనింగ్ అందరూ మెంబర్ బ్యాంక్స్ ఉంటారు, సే ఐసిఐసిఐ అండ్ కేవీబీ. ఇప్పుడు ఇంతకీ దీనిలో నాన్ పర్ఫార్మింగ్ అంటే ఎలా క్లాసిఫై చేయాలి? ఏ బ్యాంక్కి ఆ బ్యాంకే ఎన్పిఏ క్లాసిఫై చేసుకుంటుంది, అందరూ కలిపి చేయడానికి వీల్లేదు. క్లియర్ ఎవ్రీబడి? ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ వన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, మీరు ఎన్పిఏ చూసేటప్పుడు పర్సన్ వైజ్ చూడాలి, ఫెసిలిటీ వైజ్ కాదు. ఒక పర్సన్కి 10 loans ఉండి 9 loans ప్రాంప్ట్గా రీపే చేసి ఒక్క లోన్ రీపే చేయకపోయినా దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ as ఎన్పిఏ, బట్ దట్ లోన్ ఈజ్ ఎన్పిఏ అంటే కుదరదు. 9 loans పర్ఫార్మింగ్, 1 loan నాన్ పర్ఫార్మింగ్, రాంగ్ ఆన్సర్. దట్ అసెట్, దట్ పర్సన్ ఈజ్ నాన్ పర్ఫార్మింగ్, కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? యూ షుడ్ నాట్ డూ ఫెసిలిటీ వైజ్, యూ హ్యావ్ టు డూ ఆన్ ఏ పర్సన్ వైజ్. గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ ప్రొవిజనింగ్ నార్మ్స్. ఎన్బిఎఫ్సి చెప్పుకున్నాం, గుర్తుందా? 3 months, 12 months, 1 year, 2 years, more than 3 years. 6 months, 18 months, more than 1 year, 1 to 2 years, more than 3 years. 12 months, 18 months లీజింగ్ అండ్ హైర్ పర్చేస్కి. అలా ఇక్కడ కూడా 90 days అయితే పర్ఫార్మింగ్ అండ్ స్టాండర్డ్ అవుతారు. తర్వాత నాన్ పర్ఫార్మింగ్ అవ్వగానే ఇమీడియట్గా సబ్ స్టాండర్డ్ ఓ 12 months ఇందులో ఉంటారు. ఆ తర్వాత ఇంకో 1 year వరకు D1లో, 1 to 2 years వరకు D2లో, మోర్ దాన్ 3 years వరకు D3లో. ఈ కేటగిరీస్ నుంచి ఎప్పుడైనా నువ్వు లాస్ అసెట్కి వెళ్ళిపోవచ్చు. నీ పర్ఫార్మెన్స్ బాగోకపోతే, సే డెటార్
ఇప్పటి వరకు ప్రాంప్ట్గా పే చేశారు, సడన్గా ఇన్సాల్వెన్సీ డిక్లేర్ చేశాడు, హీల్ బికమ్ నాన్ పర్ఫార్మింగ్. క్లియర్ ఎవ్రీబడి? ఫైన్. పర్సంటేజెస్ చూసుకోండమ్మా. స్టాండర్డ్ అయ్యి అగ్రికల్చర్ అండ్ ఎస్ఎంఈ అయితే 0.25%, కమర్షియల్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టార్ అయితే 1%, ఆల్ అదర్కి అయితే 0.4%. కమర్షియల్కి రిస్క్ ఎక్కువ. అగ్రికల్చర్ అండ్ ఎస్ఎంఈ అంటే మన ఇండియన్ ప్రైమరీ సెక్టర్ అది, సో దానికి తక్కువ రిస్క్ ఉంటుంది. అండ్ వెరేజ్ ఆల్ ద రిమైనింగ్ 0.4%. ఇంకా సబ్ స్టాండర్డ్కి వచ్చేసరికి సబ్ స్టాండర్డ్ సెక్యూర్డ్ అయితే 15%, అన్సెక్యూర్డ్ అయితే 25%. కానీ అదొకవేళ అన్సెక్యూర్డ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్ అయ్యి ఎస్క్రో అకౌంట్స్ అంటే ట్రస్ట్ మినిమం గ్యారంటీస్ ఉంటాయి, అలా గనుకుంటే 20%కి అయిపోతుంది. డౌట్ఫుల్ అన్సెక్యూర్డ్ అయితే 100%, డౌట్ఫుల్ సెక్యూర్డ్ అయితే D1, D2, D3 25, 40, 100 అండ్ ఫైనలీ లాస్ అసెట్స్ 100. ఇప్పుడు ఇదే ఎన్బిఎఫ్సి అనుకో, స్టాండర్డ్ 0.4% ఫర్ ఎన్డి, ఎన్ఎస్ఐ అండ్ డి. అదే ఎన్డి, ఎన్ఎస్ఐ అయితే 0.25%. సబ్ స్టాండర్డ్కి అయితే స్ట్రైట్ అవే 10% అంతే. ఇక్కడైతే సెక్యూర్డ్, అన్సెక్యూర్డ్ ప్లస్ ఇన్ఫ్రా ప్లస్ ఎస్క్రో చూసుకోవాలి. వెరస్ డౌట్ఫుల్ అన్సెక్యూర్డ్ అక్కడ 100, ఇక్కడ 100. డౌట్ఫుల్ సెక్యూర్డ్ ఇక్కడైతే 25, 40, 100, అక్కడైతే 20, 30, 50. క్లియర్ ఎవ్రీబడి? అండ్ ఫైనలీ లాస్ అడ్వాన్సెస్ అక్కడ 100, ఇక్కడ కూడా 100. రెస్పాండ్ పక్కా. సో బ్యాంకింగ్ చేసేటప్పుడు సైమల్టేనియస్గా ఎన్బిఎఫ్సి పర్సంటేజెస్ చూసుకుంటా ఉంటేనే, లేదా ఎన్బిఎఫ్సి చేసేటప్పుడు సైమల్టేనియస్గా బ్యాంకింగ్ పర్సంటేజ్ చూసుకుంటా ఉంటేనే కరెక్ట్. నువ్వు ఎంత బాగా చేసినా ఎగ్జామినేషన్ టైంలో నీకు బుర్ర పని చేయకపోతే పోతుంది. ఒకటి గుర్తుపెట్టుకో, బ్యాంకింగ్ గుర్తుపెట్టుకో, దానికన్నా తక్కువ ఏదైతే ఉందో అదే నీకు ఎన్బిఎఫ్సి పర్సెంట్. ఇగో ఇది 25, అంతకన్నా తక్కువ అంటే 20, 40, 30, 100, 50 అలా ఏదో ఒక చిన్న ఏమంటారు అది రూల్లా నువ్వేదో పెట్టుకుంటే నీకు క్లారిటీగా గుర్తుంటుంది. కానీ జాగ్రత్త, ఎన్బిఎఫ్సికి బ్యాంకింగ్ పర్సెంట్ లేసి బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సి పర్సెంటేజ్ లేసి పెంట చేయకండి. అండ్ ఇదొకటమ్మా, ఈసీజీసీ ఆర్ డిఐసిజిసి కవర్. అసలు ఎంత లోన్ టోటల్ అవుట్ స్టాండింగ్ ఉందో చూడండి. దిస్ కవర్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఆన్ అన్సెక్యూర్డ్ పోర్షన్స్. గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ నువ్వు చెక్ చేయాలి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత, ఇందులో సెక్యూర్డ్ ఎంత, అన్సెక్యూర్డ్ ఎంత. క్లియర్ ఎవ్రీబడి? ఇప్పుడు అన్సెక్యూర్డ్లో ఈసీజీసీ కవర్ విల్ బి అవైలబుల్. 40% అయితే 40%కి కవర్ ఉంటుంది, 60%కి కవర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎన్పిఏ క్లాసిఫికేషన్ విల్ నాట్ బి దేర్ ఫర్ ఈసీజీసీ. దీనికి ఎన్పిఏ ఉండదు. ఇంకా రిమైనింగ్ సెక్యూర్డ్కి, అన్సెక్యూర్డ్కి నీకు నార్మల్గానే ఎన్పిఏ క్లాసిఫికేషన్ ఉంటుంది. రెస్పాండ్ క్లియరా? ఇంకొకటి మర్చిపోయామమ్మా, ఎన్పిఏ క్లాసిఫికేషన్ విల్ నాట్ బి దేర్ ఫర్ కేవీపీస్, కిసాన్ వికాస్ పత్రాస్, ఇందిరా వికాస్ పత్రాస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ సెక్యూరిటీస్, వీటిలన్నిటికీ ఉండదు. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సెక్యూరిటీస్కి ఎన్పిఏ క్లాసిఫికేషన్ చేయాల్సిందే, గోల్డ్ మీద సెక్యూరిటీ ఉన్న ఎన్పిఏ క్లాసిఫికేషన్ చేయాల్సిందే. క్లియర్ ఎవ్రీబడి? That's it. ECGC, DICGC cover. This cover is available only on unsecured portion. Secured ki kaadu. Secured ki normal ga nu rate veskoవాలి provision. Unsecured ki kuda provision veskoవాలి. Luckily ఈ కాన్సెప్ట్ లో వచ్చిన మనకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా D3 కేటగిరీలో ఉంటాయి. కాబట్టి ఇక్కడ 100%, ఇక్కడ 100%. కానీ ఒకవేళ సబ్ స్టాండర్డ్ కేటగిరీ అనుకో, సెక్యూర్డ్ అయితే ఎంత పర్సెంట్ వేయాలి? 15%. అన్సెక్యూర్డ్ అయితే 25%. అలా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ సమ్ స్పెషల్ ట్రాన్సాక్షన్స్. బిల్స్ కాన్సెప్ట్ అమ్మ. బిల్స్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ సింపుల్. నువ్వు జాగ్రత్తగా చూసుకోండి. కరెంట్ ఇయర్ జాన్యువరిలో ఒకడు వచ్చి నీ దగ్గరికి బిల్ డిస్కౌంట్ చేసుకుంటున్నాడు అనుకో. సో యూ విల్ బి రైటింగ్ బిల్స్ డిస్కౌంటెడ్ అండ్ పర్చేస్డ్ అకౌంట్ డెటార్ టు కస్టమర్ అకౌంట్ టు డిస్కౌంట్ ఆన్ బిల్స్ అకౌంట్. సే 4,000 అనుకో, 1 lakh అనుకో, 96,000 అనుకో, మొత్తం 4 months డిస్కౌంట్ అనుకో. ఇది ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది? 31st March. ఒక్కటి చూడండి, ఇక్కడ మొత్తం నువ్వు 4 monthsకి డిస్కౌంట్ చేసి 4,000 ఇన్కమ్ అని రికగ్నైజ్ చేస్తున్నావు. కానీ 31/3కి ఎన్ని మంత్స్ కంప్లీట్ అయ్యాయి? 3 months. అంటే ఎక్స్ట్రా ఎన్ని మంత్స్ ఉన్నాయి? 1 month. సో ఆ 1 monthది 1,000 అవుతుంది. That discount on bills has to be transferred to rebate on bills.
రిమైనింగ్ డిస్కౌంట్ ఆన్ బిల్స్ 3000 ఉంది కదమ్మా, దట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ రిబేట్ ఆన్ బిల్స్ని హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు డిస్కౌంట్ ఆన్ బిల్స్. సింపుల్ కాన్సెప్ట్. సో ఇయర్ స్టార్ట్ అవ్వగానే రిబేట్ ఆన్ బిల్స్ టు డిస్కౌంట్ ఆన్ బిల్స్. డ్యూరింగ్ ద ఇయర్ బిల్స్ పర్చేస్డ్ అండ్ డిస్కౌంటెడ్ అకౌంట్ డెటార్ టు కస్టమర్స్ అకౌంట్ టు డిస్కౌంట్ ఆన్ బిల్స్. ఆ ఓపెనింగ్ డిస్కౌంట్ని ఈ డిస్కౌంట్ని కలిపి నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో అది మళ్ళీ రిబేట్కి ట్రాన్స్ఫర్ చేసి కరెంట్ ఇయర్ పోర్షన్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. వాట్ డేట్స్ ఇస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇయర్కి ఎన్ని మంత్స్ అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఉంది? 1 month. అంతే కదా, 4 monthsలో 3 months అయిపోతే 1 month కదా ఉంది. ఇప్పుడు వాడు క్వశ్చన్లో నీకు ఇచ్చేస్తాడు 76 days అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? టోటల్ బిల్స్ వాల్యూ మల్టిప్లైడ్ బై రేట్ వాల్యూ మల్టిప్లైడ్ బై 76/365 days. క్లియరా? అలా కంప్యూట్ చేసుకుని మీరు వేసుకోవాలి. దట్ ఈస్ వాట్ యువర్ రిబేట్ ఆన్ బిల్స్. ఇదిగో డ్యూ డేట్ 31/3 ని క్లోజింగ్ డేట్. కానీ ఇవన్నీ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతున్నాయి? ఆఫ్టర్ 31/3. కాబట్టి ఆఫ్టర్ 31/3 కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఇప్పుడు కొన్నిసార్లు ఇందులో చాలా కన్ఫ్యూజన్ ఉండిపోతుంది. మనం ఏం చేస్తున్నాం? 31/3 ఇస్ ద లాస్ట్ డేట్. ఏప్రిల్లో 30 days ఉంటాయి, మేలో 31 days ఉంటాయి, జూన్లో 5 days ఉంటాయి. 30 + 31 + 5 యూ విల్ గెట్ సమ్ డేట్. ఎంత? 66 days. కానీ ఒక ప్రాబ్లంలో చూస్తే +3 days గ్రేస్ డేస్ తీసుకుని 69 days రాస్తాడు. ఏం చెప్పానో అర్థమైందా? ఒక ప్రాబ్లంలో గ్రేస్ డేస్ తీసుకుంటాడు. ఏది కరెక్ట్? పాయింట్ నెంబర్ 1, నువ్వు తీసుకుంటే నోట్ అని పెట్టేసి గ్రేస్ డేస్ ఆర్ కన్సిడర్డ్ అని రాయి. తీసుకోకపోతే నోట్ అని పెట్టి గ్రేస్ డేస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ అని రాయి. ఒకవేళ క్వశ్చన్లో గనక కన్సిడర్ మెచ్యూరిటీ డేట్ అని ఉంటే ఖచ్చితంగా 3 days గ్రేస్ పీరియడ్ తీసుకో. డ్యూ డేట్ అన్న పేర్లు మాత్రమే వాడుతుంటే నువ్వు గ్రేస్ డేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. క్లియర్ ఎవ్రీబడి? సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా, వీడు చెప్పేశాడు ఇక్కడ 73 days ఏమో యావరేజ్ పీరియడ్ అంట, 36.5 days ఏమో నెక్స్ట్ పీరియడ్లో ఉన్నదంట. అన్ఎక్స్పైర్డ్ పీరియడ్ ఎంత? 36.5. కరెంట్ పీరియడ్ ఎంత? 73. అంటే 73 daysకి డిస్కౌంట్ ఫైన్ చేసి కరెంట్ పీరియడ్లో 2 డిస్కౌంట్ ఆన్ బిల్స్ అని రాస్తాం. డిస్కౌంట్ ఆన్ బిల్స్ 2 రిబేట్ ఆన్ బిల్స్ అని రాస్తాం కదా, దానికి మాత్రం 36.5 daysని కన్సిడర్ చేస్తాం. రెస్పాండ్ క్లియరా? ఓకే, నెక్స్ట్. Sir, I'm telling a bit faster, but I hope it's okay for you because simple concepts kabatti banking. Now, this is okay. So, మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అంటే చూసుకోండి. డిస్కౌంట్ ఆన్ బిల్స్ బై బిల్స్ పర్చేస్డ్ అండ్ డిస్కౌంటెడ్, ఇది కరెంట్ ఇయర్ పోర్షన్ ఉంటుంది. బై రిబేట్ ఆన్ బిల్స్, ఓపెనింగ్ రిబేట్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంత పోర్షన్ని P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. టు P&L అకౌంట్ కరెంట్ ఇయర్ పోర్షన్, టు రిబేట్ ఆన్ బిల్స్ నెక్స్ట్ ఇయర్ పోర్షన్. ఇది డిస్కౌంట్ ఆన్ బిల్స్ అకౌంట్. రిబేట్ ఆన్ బిల్స్ అకౌంట్ బచ్చాలా ఉంటుంది. ఓపెనింగ్, దిస్ హ్యాస్ టు బి క్లోజ్డ్ అండ్ ట్రాన్స్ఫర్ టు డిస్కౌంట్ ఆన్ బిల్స్. ఇది క్లోజింగ్, ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే డిస్కౌంట్ ఆన్ బిల్స్ నుంచి వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్ కాన్సెప్ట్, బిల్ సెండ్ ఫర్ కలెక్షన్. చాలా సింపుల్ సార్. ఇప్పుడు నువ్వు డిస్కౌంట్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్, నువ్వు సెంట్ ఫర్ కలెక్షన్ అనుకో. బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ ఎసెట్ అకౌంట్ డెటార్ టు బిల్ సెంట్ ఫర్ కలెక్షన్ లైబిలిటీ అకౌంట్. బ్యాంక్కి ఎంట్రీ అదే. ఎందుకు? నువ్వు పంపించావు వాడి నుంచి కలెక్ట్ చేసుకోమని, వాడి నుంచి కలెక్ట్ చేసుకుంటా ఎసెట్, మళ్ళీ నీకు ఇచ్చేయాలిగా లైబిలిటీ. సో బిల్స్ ఫర్ కలెక్షన్ ఎసెట్ అకౌంట్ డెటార్ టు బిల్స్ ఫర్ కలెక్షన్ లైబిలిటీ అకౌంట్. డిజానర్ అయింది రివర్స్ ఎంట్రీ, ఆనర్ అయింది రివర్స్ ఎంట్రీ. ఆనర్ అయినా డిజానర్ అయినా రివర్స్ ఎంట్రీ మాత్రమే రాస్తాం. అంటే బిల్స్ ఫర్ కలెక్షన్ లైబిలిటీ అకౌంట్ డెటార్ టు బిల్స్ ఫర్ కలెక్షన్ ఎసెట్ అకౌంట్. ఈ కోర్స్ ఆఫ్ యాక్షన్లో కస్టమర్ నుండి కమిషన్ మాత్రం నేను ఎప్పుడైనా తీసుకుంటా, ఆనర్ అయినా డిజానర్ అయినా. సో వాట్ ఈస్ అ జర్నల్ ఎంట్రీ? కస్టమర్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్, బికాస్ కమిషన్ ఈజ్ ఇన్కమ్ టు ద బ్యాంకర్. రెస్పాండ్ పక్కా ఎవ్రీబడి? దిస్ ఈజ్ వాట్ బిల్స్ ఫర్ కలెక్షన్. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, బిల్స్ ఫర్ కలెక్షన్ ఎసెట్ సైడ్ చూపించక్కర్లేదు, లైబిలిటీ సైడ్ చూపించక్కర్లేదు. బికాస్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ సేమ్ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ బి షోన్ అలాంగ్ విత్ కాంటింజెంట్ లైబిలిటీ, బట్ ఇట్ ఈస్ నాట్ కాంటింజెంట్ లైబిలిటీ. అంటే ఫుట్ నోట్ టు బ్యాలెన్స్ షీట్లో
కాంటింజెంట్ లయబిలిటీస్తో పాటు చూపించవచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ కాంటింజెంట్ లయబిలిటీ. క్లియర్ ఎవ్రీబడి? దాట్స్ ఇట్. కాన్స్టిట్యూయెంట్స్ ఫర్ సెటిల్మెంట్స్ అండ్ ఆబ్లిగేషన్స్, ఇవన్నీ చాలా సింపుల్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడండి. కరెంట్ ఇయర్ మీరు ఏమైనా గ్యారంటీస్ ఇచ్చారనుకో, అదేనమ్మా గ్యారంటీస్, యాక్సెప్టెన్సెస్, ఎండోర్స్మెంట్స్ ఉంటాయి కదా. బ్యాంక్ నీకు గ్యారంటీ ఇచ్చింది అనుకో, అవన్నీ క్రెడిట్ సైడ్స్ రాస్తాం. కరెంట్ ఇయర్ గ్యారంటీస్. కొంతమంది పార్టీస్ సెటిల్ చేసేస్తారు, నా గ్యారంటీ పోతుందిగా, ఇంకా అవసరం లేదుగా, డెబిట్ చేస్తా. కొంతమంది సెటిల్ చెయ్యరు, అప్పుడు బ్యాంక్ నీకు పే చెయ్యాలిగా, ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు లయబిలిటీ, అప్పుడు కూడా డెబిట్ చేస్తా. అండ్ ఫైనలీ యూ విల్ బి హ్యావింగ్ సమ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏం చెప్పానో అర్థమైందా? జస్ట్ చెక్ చేసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ గ్యారంటీస్ ఎన్ని ఇచ్చామో అవి, కరెంట్ ఇయర్ యాక్సెప్టెన్సెస్ కానీ, ఎండోర్స్మెంట్ కానీ, గ్యారంటీస్ కానీ అన్నీ ఇక్కడే వస్తాయి. కరెంట్ ఇయర్ పార్టీ ఆనర్డ్ అంటే వాడు పే చేసేసాడు, నాకు ఇంకా లయబిలిటీ లేదు, డెబిట్ చేస్తా. కరెంట్ ఇయర్ బ్యాంక్ పేడ్, బ్యాంక్ పే చేసేసినా ఇంకా నాకు లయబిలిటీ లేదు, డెబిట్ చేస్తా. కరెంట్ ఇయర్ బ్యాంక్ హ్యాజ్ టు పే, బ్యాంక్ హ్యాస్ టు పే అంటే నవ్ ఇట్ ఈస్ నాట్ మై కాంటింజెంట్ లయబిలిటీ, ఇట్ విల్ బి కన్వర్టెడ్ టు లయబిలిటీ. అర్థమైందా? బ్యాంక్ ఏమిచ్చిందండి? గ్యారంటీ ఇచ్చింది. గ్యారంటీ ఏంటి బ్యాంక్కి? కాంటింజెంట్ లయబిలిటీ. కాబట్టి ఇది ఒక లెడ్జర్ అకౌంట్ కాదు, మెమొరాండం లెడ్జర్ అకౌంట్. అంటే దీనికి ఏమి డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఉండదు. క్లియర్? వాట్ ఈస్ గ్యారంటీ టు ద బ్యాంకర్? లయబిలిటీయా కాంటింజెంట్ లయబిలిటీయా చెప్పాలి. కాంటింజెంట్ లయబిలిటీ. ఈజ్ దేర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ నో డబుల్ ఎంట్రీ సిస్టమ్? నో డబుల్ ఎంట్రీ సిస్టమ్. క్లియర్? సో యాక్సెప్ట్ చేసినవన్నీ క్రెడిట్ సైడ్, పార్టీ పే చేసిన, బ్యాంక్ పే చేసిన, పార్టీ డిజానర్ చేసి బ్యాంక్ పే చెయ్యాలి అన్న డెబిట్ సైడే ఉంటాయి. అండ్ ఫైనలీ యూ విల్ బి హ్యావింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. అండర్స్టూడ్? ఓకే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. షెడ్యూల్ 1, 2, 3, 4, 5 క్యాపిటల్, రిజర్వ్స్, డిబిఓ డిపాజిట్స్, బోరోయింగ్, అదర్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్. 6, 7, 8, 9, 10, 11. 6 and 7 ఏమో క్యాష్కి సంబంధించినవి, 8 ఏమో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించింది, 9 ఏమో లోన్స్ అండ్ అడ్వాన్సెస్, 10 ఏమో ఫిక్స్డ్ అసెట్స్, 11 ఏమో అదర్ అసెట్స్. ఫుట్ నోట్లో చూపించాలని చెప్పాం కదా, కాంటింజెంట్ లయబిలిటీస్, బిల్స్ ఫర్ కలెక్షన్. పక్కా నేనైతే బ్యాలెన్స్ షీట్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యను. రీజన్ బీయింగ్ అక్కడ ఉన్నదే మళ్ళీ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. మోర్ ఓవర్ మిమ్మల్ని కూడా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో ఇస్తే రాయగలిగేలా చూసుకోండి. ఇప్పటి వరకు అడగలేదు, 99.9% అడగడు. సరెండర్ ఆఫ్ షేర్స్కి ఆ గ్యారంటీ ఇవ్వలేము, అడగచ్చు. కానీ ఇక్కడ 99.9% అడగడు. ఎందుకంటే ఇది మెమరీ బేస్డ్. దీన్ని టెస్ట్ చేసి వాడు టైం వేస్ట్ చేసుకోవడం అనేది మా ఉద్దేశం. కానీ ఒకవేళ అడిగినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే 99.9% కదా అడగడు అన్నాను, అడగచ్చు. సరే, ఇంకా P&L అకౌంట్. P&L అకౌంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఫ్రీక్వెంట్గా P&L అకౌంట్ నుంచి మాత్రం క్వశ్చన్స్ కంటిన్యూస్గా టెస్ట్ చేస్తూ ఉన్నాడు. షెడ్యూల్ నంబర్ 13, 14, 15, 16. ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఏమో 13 అవుతుంది, 14 ఏమో అదర్ ఇన్కమ్ అవుతుంది. కానీ ఇందులో జాగ్రత్త, లాసెస్ కూడా కొన్ని షెడ్యూల్ 14లోనే రాస్తాం. సి, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మైనస్ చేసి నెట్ రాస్తాం. రీవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ చేసి లాస్ని నెట్ రాస్తాం. సింపుల్గా చెప్పాలంటే, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ మైనస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్. ప్రాఫిట్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ అదర్ ఇన్కమ్లోనే ఉంటుంది. లాస్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫిక్స్డ్ అసెట్స్ కూడా అదర్ ఇన్కమ్లోనే ఉంటుంది. అదర్ ఇన్కమ్లో ఇన్కమే వస్తాయి, కానీ లాసెస్ 5 వస్తాయి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాస్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, లాస్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఫారెన్ ఎక్స్చేంజ్ లాస్. చెక్ చేసుకోండి. లాస్ నెంబర్ 1, 2, 3, 4 అండ్ ఎస్ ఇక్కడ ఇచ్చేసాడు చూడండి. సేల్ ఇక్కడ ఇచ్చాడు, రీవాల్యుయేషన్ ఉంటే ఇక్కడ వస్తుంది మళ్ళా. అర్థమైందా? సో ఇదంతా కూడా యువర్ అదర్ ఇన్కమ్. అండ్ షెడ్యూల్ నెంబర్ 15 నువ్వు పే చేసిన ఇంట్రెస్ట్.
ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, నువ్వు పే చేస్తున్న ఇంట్రెస్ట్. షెడ్యూల్ నెంబర్ 16 ఆల్ అదర్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ ఎర్న్డ్ షెడ్యూల్ నువ్వు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉంటాయి కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మీద నువ్వు ఏ బేసిస్లో తీసుకోవాలి? క్యాష్ బేసిస్లో తీసుకోవాలి. కానీ క్వశ్చన్లో వాడు అక్రూయల్లో తీసుకుని ఉంటాడు. సో అక్రూయల్ది మైనస్ చేసి క్యాష్ది యాడ్ చేయాలి. క్లియర్? ఒక్కొక్క సమ్లో ఉన్న పెక్యులియర్ పాయింట్స్ చెప్తా చూసుకోండి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉందనుకో, దానికి ఏం షెడ్యూల్ ఉండదే. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్కి షెడ్యూల్ ఉండదు. మరి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ని నేను ఎక్కడ చూపించాలి సార్? ఇదిగో ఎక్స్పెండిచర్లో ఇంట్రెస్ట్ ఎక్స్పెండెడ్, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ అని సపరేట్గా ఉంటుంది, అక్కడే చూపించాలి. లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ లీస్ట్, 25% of current year net profit has to be transferred to statutory reserve. అసలు మర్చిపోకండి. సో ఇంతకీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ సమ్స్ ఉంటాయమ్మా. ఎంత సింపుల్ అంటే ఫస్ట్ వన్ని 13, తర్వాత వన్ని 14, 15, 16 అన్నీ అలాగే ఉంటాయి. అలా అని చెప్పి అలాగే వెళ్ళి బట్టి పట్టుకుని వెళ్ళిపోకండి, బికాజ్ ఇట్ ఈస్ రిస్కీ. సరే, ఈ డింపుల్ బ్యాంక్ ప్రాబ్లంలో డిఫరెంట్ పాయింట్ ఏంటంటే ఓ కరెంట్ ఇయర్ ఉంటుంది, ప్రీవియస్ ఇయర్ ఉంటుంది. ఖచ్చితంగా 2 ఇయర్స్కి నువ్వు ప్రిపేర్ చేయాలి. అండ్ ట్యాక్స్ ప్రొవిజన్, ఇప్పుడు వీడేమంటాడంటే ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్లో ఇవన్నీ అడ్జస్ట్ చేశాడంట. ప్రొవిజన్ అసలు ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్లో ఎందుకు రాయాలి? రాంగ్ ఆన్సర్, కాబట్టి మైనస్ చేయాలి. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ కూడా రాయకూడదు, మైనస్ చేయాలి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, లాస్ని మైనస్ చేశాడు, అది తప్పు, కాబట్టి దీన్ని ఇక్కడ యాడ్ చేయాలి. అంతే కదా. ఇంట్రెస్ట్ ఈజ్ యువర్ ఇన్కమ్, లాస్ ఈజ్ ఎక్స్పెన్స్, లాస్ని మైనస్ చేసి ఇంట్రెస్ట్ చెప్తున్నాడు, అది తప్పు, మైనస్ చేయకూడదు, కాబట్టి యాడ్ బ్యాక్. రిబేట్ ఆన్ బిల్స్ కరెక్ట్గానే చేశాడు, అడ్జస్ట్ చేయాలి కదా. డిస్కౌంట్ ఆన్ బిల్స్లో నుంచి రిబేట్ ఆన్ బిల్స్ తీసేసి నెట్ పోర్షన్ మాత్రమే P&Lకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఇది కరెక్ట్, కాబట్టి ఏం చేయొద్దు. ఇవి రెండు యాడ్ చేసావు కాబట్టి మైనస్ చేయాలి. అర్థమవుతుందా? ఈ లాస్ అయితే ఇది లాస్ అయింది కాబట్టి యాడ్ బ్యాక్ చేయాలి. రెస్పాండ్ క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. సో ఇప్పుడు అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒక్క నిమిషం. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అన్నది ఇన్కమ్, ఈ ప్రొవిజన్ అన్నది ఎక్స్పెన్సే, ఈ ప్రొవిజన్ అన్నది ఎక్స్పెన్సే, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అకౌంట్ కూడా ఎక్స్పెన్సే. సో స్ట్రిక్ట్గా మాట్లాడితే ఇవి 3 ఎలిమినేట్ చెయ్యాలి. మైనస్ అంటే నా ఉద్దేశం ఎలిమినేట్ అని అర్థం. సో ఇక్కడ ఎలిమినేట్ చెయ్యాలి. ఎలిమినేట్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ బ్యాక్ చేయాలి. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద లాజిక్. ఇంట్రెస్ట్ అండ్ డిస్కౌంట్ అన్నది ఇన్కమ్, దట్ ఈజ్ ఇన్కమ్. ప్రొవిజన్ అన్నది ఎక్స్పెన్స్, వాడు మైనస్ చేసేసి నీకు నెట్ ఫిగర్ చెప్తున్నాడు, తప్పు, కాబట్టి యాడ్ ఇట్ బ్యాక్. లాస్ని మైనస్ చేసేసి నెట్ ఫిగర్ చెప్పాడు, తప్పు, సో ఇట్ హ్యాస్ టు బి యాడెడ్ బ్యాక్. రిబేట్ని మాత్రం మైనస్ చెయ్యాలి, వాడు కూడా చేశాడు, నువ్వేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ ఎవ్రీబడి? ఇవి 3 ఆల్రెడీ డిడక్టెడ్ ఎక్స్పెన్స్, సో ఆల్రెడీ డిడక్టెడ్, యూ షుడ్ నాట్ డిడక్ట్ దట్. సో ఎలిమినేట్ అంటే యాడ్ బ్యాక్. దిస్ ఈస్ కరెక్ట్లీ ట్రీటెడ్, నువ్వేం చెయ్యక్కర్లేదు. నెక్స్ట్, ఈ క్వశ్చన్లో నథింగ్ విల్ బి డిఫికల్ట్, ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ అండ్ ఈజీ. అండ్ ఈ క్వశ్చన్కి చెప్పాను గుర్తుందా, కొంత పోర్షన్ తీసుకొచ్చి ఎర్న్ రాసేస్తాడమ్మా, కానీ ఎన్పిఏ అయితే నువ్వు కలెక్టెడ్ రాయాలి, క్యాష్ బేసిస్ కదా. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కటి చెప్తా చూడండి. సిసి 1820 ఉంది, 1820లో ఎర్న్డ్ ఇంక్లూడ్ అయి ఉంది అంటే 820, కానీ నీకు కావాల్సింది ఎంత? 400. సో 1820లో 820ని మైనస్ చేసి 400ని మాత్రమే తీసుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు ఇక్కడ అడ్వాన్సెస్, వాడు ప్రొవిజన్ డైరెక్ట్గా ఇవ్వకుండా స్టాండర్డ్, సబ్ స్టాండర్డ్, డౌట్ఫుల్ ఇవన్నీ ఇస్తాడు. సో నువ్వు పర్సంటేజ్ తీసుకుని చెయ్యాలి. అండ్ మీకు గుర్తుంటే లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ ఇది, హెల్డ్ టిల్ మెచ్యూరిటీ మ్యాక్సిమం 25% మాత్రమే ఉండాలి. హెల్డ్ ఫర్ సేల్, అవైలబుల్ ఫర్ సేల్, యూ కెన్ హ్యావ్ అప్ టు రిమైనింగ్ పర్సంటేజ్. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ అంటే లాస్ట్ వరకు హోల్డ్ చేసేది. హెల్డ్ ఫర్ సేల్ అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెయ్యొచ్చు. అవైలబుల్ ఫర్ సేల్ అంటే బ్యాంకుకే ఇంటెన్షన్ లేదు. క్లియర్ ఎవ్రీబడి? సో మ్యాక్సిమం హెల్డ్ టిల్ మెచ్యూరిటీ 25% ఉండాలి. ఇవి ఎప్పుడూ కూడా కాస్ట్ ప్రైస్ దగ్గరే ఉండాలి. రిమైనింగ్ హెల్డ్ ఫర్ సేల్, అవైలబుల్ ఫర్ సేల్, కాస్ట్ ఆర్ మార్కెట్ వాల్యూ విచ్ ఎవర్ ఇస్ లోవర్. గుర్తుపెట్టుకోండి, హెల్డ్ టిల్ మెచ్యూరిటీ లాంగ్ టర్మ్ కాస్ట్ ప్రైస్ దగ్గర ఉండాలి.
available for sale, held for sale, short term. So cost price or market value, whichever is lower. అది కూడా ఈ సమ్లో ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్. అండ్ ఫైనల్గా మీరు బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. మేమైతే దాన్ని స్ట్రిక్ట్గా వీ డోంట్ రికమెండ్ దట్ ప్రాబ్లం, బట్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలి, ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి ఆగిపోవాలి అంతే. అండ్ లాస్ట్ దిస్ capital adequacy norms. Capital adequacy norms, minimum ratio you have to maintain is 9%. 9 కన్నా తక్కువ మెయింటైన్ చేయడానికి వీలు లేదు. అలా చేస్తే యూ హ్యావ్ టు అలా 9 కన్నా తక్కువ ఉంటే ఇమీడియట్గా నువ్వు నీ అసెట్స్ని పెంచుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? హౌ టు కంప్యూట్ దిస్ క్యాపిటల్ రేషియో? Capital fund divided by risk weighted assets plus off balance sheet items into 100. So capital fund divided by risk weighted assets into 100, of course, plus off balance sheet items. ఇది ఎప్పుడు మినిమం 9 ఉండాలి. ఒకవేళ 9 కన్నా తక్కువ ఉందనుకో రేషియో పెరగాలి. రేషియో పెరగాలంటే క్యాపిటల్ ఫండ్స్ పెంచుకోవాలి, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ తగ్గించుకోవాలి, రిస్క్ లెస్ అసెట్స్ని పెంచుకోవాలి. క్లియర్ ఎవ్రీబడి? దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ. ఇంతకీ మీరు ఇది చదువుకోవాలి. ఇందులో టైర్ 1 క్యాపిటల్ అంటే ఏంటి, టైర్ 2 క్యాపిటల్. మీకు గుర్తుందా? టైర్ 1 క్యాపిటల్ అంటే నేను ఓన్డ్ ఫండ్స్ అని చెప్పా. డిడ్ యూ రిమెంబర్? ద సేమ్. చూడండి లాస్ట్లో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీస్ కూడా మైనస్ చేస్తారు, విచ్ ఇస్ నథింగ్ బట్ నెట్ ఓన్డ్ ఫండ్స్. టైర్ 2 క్యాపిటల్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే రీవాల్యుయేషన్ రిజర్వ్ని ఓన్లీ 45% కన్సిడర్ చేయాలి, 55%ని డిడక్ట్ చేస్తాడు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అండ్ సిసిపిఎస్, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్స్ ఉంటాయి కదండి. దట్ సిసిపిఎస్ కంపల్సరీ కన్వర్టబుల్ అయ్యి క్యూములేటివ్ పర్పర్టీలు అయితే ఇక్కడ వస్తాయి, రిమైనింగ్ అన్ని కూడా టైర్ 1 క్యాపిటల్లోకి వెళ్ళిపోతాయి. కానీ సిసిపిఎస్ని అయితే మీకు ఏం అడగడు, రీవాల్యుయేషన్ రిజర్వ్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫైనలీ రిస్క్ పర్సంటేజెస్. రిస్క్ పర్సంటేజ్ని బై హార్ట్ చేయొద్దు, నేను సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ రిలేటెడ్ అయినా ఆర్బీఐ రిలేటెడ్ అయినా రిస్క్ విల్ బి 0. అదర్ బ్యాంక్స్కి సంబంధించి ఏది వచ్చినా సరే రిస్క్ విల్ బి 20%. నీ స్టాఫ్కి సంబంధించి నువ్వేమైనా హౌసెస్ అవి ఏమైనా ఇచ్చినా, సూపర్ యాన్యుయేషన్ ఇచ్చినా 20%, రిమైనింగ్ అన్నీ 100%. ఎక్సెప్ట్ రియల్ ఎస్టేట్ ఒకటి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఒకటి, ఇవి రెండు 150%. ఇలా గుర్తుపెట్టుకో చాలు, అన్ని బై హార్ట్ చేయక్కర్లే. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ని వాడు సెక్యూరిటీ కింద పెట్టి లోన్ రేస్ చేశాడు అనుకో, ఆ లోన్కి రిస్క్ ఏమైనా ఉంటుందా? క్వశ్చన్ అర్థమైందా? ఫిక్స్డ్ డిపాజిట్ని సెక్యూరిటీ కింద పెట్టాడు, లోన్ రేస్ చేశాడు, రిస్క్ ఏమైనా ఉంటుందా? అది కూడా 0. అర్థమైందా? ఎన్ఎస్సి పెట్టి లోన్ రేస్ చేశాడు, రిస్క్ ఏమైనా ఉంటుందా? అది కూడా 0. ఫ్లాట్ని సెక్యూరిటీ కింద పెట్టాడు, ఒక అపార్ట్మెంట్ హౌస్ని, అప్పుడు లోన్ రేస్ చేశాడు, రిస్క్ ఉంటుందా? ఉంటుంది. అర్థమవుతుందా? కాబట్టి దాని మీద నార్మల్గా 100%. అంటే మీకు అక్కడ ఒకటి చెప్పా, గుర్తుందా? ఎన్ఎస్సి ఎన్పిఏ క్లాసిఫికేషన్ విల్ నాట్ బి దేర్ ఫర్ కేవీపీ, ఐవీపీ, ఎన్ఎస్సి. అవి సెక్యూరిటీ కింద పెట్టి లోన్స్ రేస్ చేస్తే 0. అంటే ఇప్పుడు 0 3 థింగ్స్ వస్తాయి. గవర్నమెంట్ ఒకటి 0, ఆర్బీఐ ఒకటి 0, ఎన్ఎస్సి కానీ, కేవీపీ కానీ, ఐవీపీ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, ఇవి పెట్టి లోన్స్ రేస్ చేసిన యువర్ రిస్క్ విల్ బి 0. అదర్ బ్యాంక్స్ అయితే రిస్క్ 20%, వెంచర్ క్యాపిటల్ ఫండ్ అయితే రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది, 150%. రియల్ ఎస్టేట్ నాన్ ఫండెడ్ అయినా రిస్క్ బాగా ఎక్కువ ఉంటుంది, 150%. అమ్మ జాగ్రత్త, ఫండెడ్ కాదే, నాన్ ఫండెడ్. మీరు ఏం చూస్తారంటే రియల్ ఎస్టేట్ అంటారు, 150 వేస్తారు, వాడు క్వశ్చన్లో కావాలని ఫండెడ్ ఇస్తాడు, అప్పుడు మనకు కన్నం పడుతుంది. నాన్ ఫండెడ్ అయ్యి రియల్ ఎస్టేట్ అయితే 150%, ఫండెడ్ అయితే మళ్ళీ 100, అండ్ రిమైనింగ్ అన్ని 100. లోన్స్ టు స్టాఫ్స్ ఏమైనా ఇచ్చినా 20%, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరే వర్క్ చేస్తారు. అండ్ దాని మీద రిస్క్ మనకి ఎడ్జ్లో సూపర్ యాన్యుయేషన్ ఫండ్స్ మీద సెక్యూరిటీ ఉంటుంది. సూపర్ యాన్యుయేషన్ అంటే వాళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తాం కదా, దాని మీద మనకి సెక్యూరిటీ ఉంటుంది, కాబట్టి రిస్క్ తక్కువ, 20%. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ బ్యాంకింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్టెండెడ్ కోఆపరేషన్. కష్టమో నష్టమో వినడానికి అయితే ట్రై చేశారు. ఐ నో దట్ ఐ హ్యావ్ టోల్డ్ అ బిట్ ఫాస్టర్, బికాస్ బ్యాంకింగ్లో స్పెసిఫిక్గా నేను మీకు క్లియర్ చేయాల్సిన ఎక్కువ ఆస్పెక్ట్స్ ఉండవు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్పా. ఓకే, సో ఆఫ్టర్నూన్ సెషన్ యాజ్ యూజువల్ నేను స్టాండర్డ్సే స్టార్ట్ చేస్తా. ఓకే,
లాస్ట్ హాఫ్ అన్ అవర్ అంటే 7 కల్లా స్టాండర్డ్స్ క్లోజ్ చేసేస్తా. 7 to 7:30 లిక్విడేషన్ చెప్తా. అంటే ఏం లేదు, మార్నింగ్ సెషన్ ఒక 4 అవర్స్ చాప్టర్ అయితే 4 అవర్స్ స్టాండర్డ్ అని ప్లాన్ చేశాను. బట్ చాప్టర్స్లో ఆల్మోస్ట్ 4 అవర్స్కి అన్నీ క్లియర్ అయిపోయాయి, ఒక్క లిక్విడేషన్ తప్ప. సో స్టాండర్డ్స్ విల్ బి లిమిటెడ్ టు 3.5 hours and liquidation will be the last half an hour or 20 minutes. ఓకే, పార్ట్నర్షిప్ ఐ విల్ ట్రై. నేను ముందే చెప్పా, ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఐ క్యాన్ రివైజ్ దాట్. అది రివైజ్ చేసే ప్లేస్లో నేను చాలా మిస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో జస్ట్ గో బ్యాక్ అండ్ వీ విల్ అసెంబుల్ ఎట్ 3 o'clock. అంతే కదా? Yes, we'll assemble back at 3 o'clock with the chapter, with accounting standards. Standard, nothing great, but hard problematics are involved in this standard. So be very, very careful. Simultaneously, as and when needed, we'll be telling you the problematic related concepts also. But the main thematic portion of standards is all about to revise the provisions. Mana main theme provisions revise cheyadam. Wherever possible, problematics చెప్పుకుంటా వెళ్తాం. సరే, సో కమింగ్ టు ఆబ్జెక్టివ్, వెరీ వెరీ సింపుల్. ఒక కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ యొక్క రెవెన్యూ కానీ, కాస్ట్ కానీ, ప్రాఫిట్ ఆర్ లాస్ కానీ, రీజన్ బీయింగ్ హోప్ యు నో దట్ కాంట్రాక్ట్ అకౌంట్, కాంట్రాక్ట్ రెవెన్యూ విల్ బి ఎట్ క్రెడిట్ సైడ్, కాంట్రాక్ట్ కాస్ట్ విల్ బి ఎట్ డెబిట్ సైడ్, ఫైనలీ ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. రిమెంబర్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాంట్రాక్ట్ నువ్వు సపరేట్ కాంట్రాక్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. అన్నిటికీ కలిపి ఒక సింగిల్ కాంట్రాక్ట్ అకౌంట్ మెయింటైన్ చేయడం అవ్వదు. Accounting standard number 7 is applicable only to contractors but not to contractees. అసలు కాంట్రాక్టీస్ కి స్టాండర్డ్ అప్లై అవ్వదండి. ది స్టాండర్డ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ టు కాంట్రాక్టర్స్. జాగ్రత్త, ఇఫ్ ఎట్ ఆల్ కాంట్రాక్టర్స్ రియల్ ఎస్టేట్ వర్క్లో ఇన్వాల్వ్ అయితే, అంటే వాళ్ళంతటా వాళ్ళే కాంట్రాక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుని సేల్ చేయడం, బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుని సేల్ చేయడం, దానికి స్టాండర్డ్ అప్లై అవ్వదండి. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2 విల్ బి అప్లికబుల్. క్లియర్ ఎవ్రీబడి? ఏది అప్లై అవుతుందమ్మా? AS2 అప్లై అవుతుంది, AS7 అప్లై అవ్వదు. AS7 ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ కాంట్రాక్టర్ బట్ నాట్ టు కాంట్రాక్టీ. అండ్ కమింగ్ టు డెఫినేషన్, వెరీ వెరీ సింపుల్. కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంటే కాంట్రాక్ట్ రిలేటెడ్ టు కన్స్ట్రక్షన్ ఉండాలి. దట్ షుడ్ బి స్పెసిఫికల్లీ నెగోషియేటెడ్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫికల్లీ నెగోషియేటెడ్, ఖచ్చితంగా స్పెసిఫిక్ నెగోషియేషన్ ఉండాలి. ఎవరెవరికి మధ్యలో సార్? అఫ్ కోర్స్ పార్టీస్ టు ద కాంట్రాక్టర్, కాంట్రాక్టర్కి కాంట్రాక్టీకి. అయితే ఖచ్చితంగా ఈ కాంట్రాక్ట్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్లో కాంట్రాక్ట్స్ ఫర్ డిస్ట్రక్షన్ అండ్ రీస్టోరేషన్ కూడా ఉంటాయి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ అ ల్యాండ్ ఆన్ విచ్ దెర్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎ బిల్డింగ్. దే హ్యావ్ టు డిస్మాంటిల్ దిస్ బిల్డింగ్ అండ్ దే హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఎ బిగ్ బిల్డింగ్. అంటే ఫస్ట్ ఉన్న బిల్డింగ్ని వాళ్ళు డిస్మాంటిల్ చేస్తారు కదా, ఇది కూడా కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్లో ఒక పార్టే. కన్స్ట్రక్షన్ అంటే కన్స్ట్రక్షనే కాదు, డిస్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ సర్వీస్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కన్స్ట్రక్షన్స్. లైక్వైజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇంటీరియర్ డిజైనింగ్. ఇంటీరియర్ డిజైనింగ్ అనేది సర్వీస్ కాంట్రాక్ట్లోకి వస్తుంది. ఇట్స్ నాట్ ఫిజికల్ కన్స్ట్రక్షన్. అంటే నువ్వు ఫిజికల్గా ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే ఇంటీరియర్ డిజైనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నీకు ప్లాన్ ఇవ్వాలి, వాళ్ళకి నువ్వు కొంచెం మనీ ఇస్తావు కదా. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అంటున్నారు. క్లియర్ ఎవ్రీబడి? కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఇంక్లూడ్ సర్వీస్ కాంట్రాక్ట్స్ ఆల్సో, అండ్ ఆల్సో డిస్ట్రక్షన్ అండ్ రీస్టోరేషన్వి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. వాట్ ఆర్ ద 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ యు ఆర్ హ్యావింగ్? కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్, ఫిక్స్డ్ ప్రైస్ కాంట్రాక్ట్స్. ప్రైస్ అన్నది మారదు, నువ్వు ఎంత కాస్ట్ అన్నా ఇంకర్ అవ్వు, నీ ప్రైస్ మారదు. 50 lakhs అంటే 50 lakhs, 100 lakhs అంటే 100 lakhs, 20 lakhs అంటే 20 lakhs. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, యు ఆర్ హ్యావింగ్ ఎస్కలేషన్ క్లాజ్ ఆర్ డీఎస్కలేషన్ క్లాజ్. మార్కెట్లో ప్రైజెస్ రైజ్ అయితే నువ్వు ఆటోమేటిక్గా కాస్ట్ ఇంకర్ అవుతావు కాబట్టి సెట్ పర్సంటేజ్, ఒక 5% కన్నా ప్రైజెస్ రైజ్ అయితే ఖచ్చితంగా నాకు కూడా కాంట్రాక్ట్ రెవెన్యూ మొత్తంలో 5% ఎక్స్ట్రా కావాలి. అలాంటివి పాసిబిలిటీ ఉంటుంది. కాస్ట్ ప్లస్ కాంట్రాక్ట్స్ అంటే ఏం లేదమ్మా, నువ్వు ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యావు ప్లస్ ప్రాఫిట్ వేసేస్తా. ఈ ప్రాఫిట్ అన్నది పర్సంటేజ్లో అయినా ఉండొచ్చు, అబ్సల్యూట్ టర్మ్స్లో అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దిస్ నథింగ్ గ్రేట్ ఎట్ ఆల్. అండ్ 2 methods ఆర్ దేర్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 కంప్లీటెడ్ కాంట్రాక్ట్ మెథడ్, నెంబర్ 2 పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్. రిమెంబర్ మై డియర్ చిల్డ్రన్,
A7 is not permitting completed contract method. ఖచ్చితంగా percentage of completion మెథడే కావాలి. వాట్ ఆర్ ద మెథడ్స్ ఫర్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ మెథడ్? కాస్ట్ టు కాస్ట్ మెథడ్ మనం వాడేది ఇదేనమ్మా. కాస్ట్ టు కాస్ట్ మెథడ్ అంటే కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ డివైడెడ్ బై total estimated cost for completion multiplied by 100. This is what called as cost to cost method. ఇంకా ఫిజికల్ ప్రపోర్షనేట్ మెథడ్ సర్వే మెథడ్ అంటే ఏం లేదు. సర్వే మెథడ్ అంటే ఒక ఎక్స్పర్ట్ వస్తారు, బయట నుంచి ఒక ఎక్స్పర్ట్ వస్తారు. ఎక్స్పర్ట్ వచ్చి మొత్తం అంతా సర్వే చేసి ఎంత పర్సంటేజ్ అయిందో చెప్తారు. ఫిజికల్ ప్రపోర్షన్ అంటే మనంతటా మనమే ఫిజికల్గా చెప్తాం ఎంత కంప్లీట్ అయింది అని. సర్వే అంటే బయట నుంచి ఒకరు వస్తారు, ఫిజికల్ ప్రపోర్షన్ అంటే మనమే ఎస్టిమేట్ చేస్తాం. వెరస్ కాస్ట్ టు కాస్ట్ అంటే కాస్ట్ ఇంకా టిల్ డేట్ హోల్ డివైడెడ్ బై టోటల్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇంటూ 100. మ్యాక్సిమం ఇదే తీసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లో పర్సంటేజ్ చెప్తే డైరెక్ట్గా అదే తీసుకుంటాం. అప్పుడు మనం ఏమీ కంప్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ yes, I already told you profit or loss for the contract for a particular period you just need to book. So you have to prepare dash account, contract account. Credit side contract revenue ఎంత వేస్తాం సార్? టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మల్టిప్లైడ్ బై పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్, దాని రిలేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్, అండ్ ఫైనలీ యూఆర్ గోయింగ్ టు గెట్ ప్రాఫిట్ ఆర్ లాస్. అండ్ ప్రొవిజన్ ఫర్ లాస్, ఇది జాగ్రత్త. You have just estimated that the provision for loss will come. అంటే వర్క్ స్టార్ట్ అయినా అవ్వకపోయినా ఎంత పర్సంటేజ్ అయింది అన్న దాంతో సంబంధం లేకుండా ప్రాఫిట్స్ ఫ్రమ్ ది అదర్ కాంట్రాక్ట్స్, వేరే కాంట్రాక్ట్స్ నుంచి నాకు ప్రాఫిట్స్ వస్తాయి అని తెలిసినా తెలియకపోయినా ఇమీడియట్గా ఈ కాంట్రాక్ట్ నుంచి లాస్ వస్తే ముందే బుక్ చేయాలి. క్లియర్ ఎవ్రీబడి? ఇమీడియట్గా ఒక పర్టికులర్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం, లాస్ వస్తుందని తెలుసు, ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదు కదా నేను లాస్ రాయను అంటే కుదరదు. నువ్వు లాస్ 1 lakh వస్తుంది అనుకున్నావు, 60% కంప్లీట్ అయింది కదా, సో 1 lakh ఇంటూ 60% కుదరదు, మొత్తం లాస్ని క్రియేట్ చేయాల్సిందే. అండ్ అదర్ కాంట్రాక్ట్స్ నుంచి నీకు వచ్చే ప్రాఫిట్స్తో కూడా సంబంధం లేదు. యూ జస్ట్ నీడ్ టు క్రియేట్ దట్ ఫర్ ష్యూర్. క్లియర్ ఎవ్రీబడి? అంటే ఇప్పుడు ఇది చేయడానికి జస్ట్ రిమెంబర్, నువ్వు ఒక కాంట్రాక్ట్ అకౌంట్ డ్రాఫ్ట్ చేస్తున్నావు అనుకో, కాంట్రాక్ట్ రెవెన్యూ, టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మల్టిప్లైడ్ బై పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్ కాంట్రాక్ట్ కాస్ట్. ప్రాఫిట్ వచ్చిందనుకో అక్కడికి అలా ఆపే సమ్ని చేయడం. లాస్ వచ్చిందనుకో ఇమీడియట్గా నువ్వు స్టెప్ నెంబర్ 2 స్టార్ట్ చేసేయాలి. అదేంటంటే ప్రొవిజన్ ఫర్ లాస్. హౌ టు కంప్యూట్ ప్రొవిజన్ ఫర్ లాస్? టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవిజన్ ఫర్ లాస్. సే ఇదొక 60 lakhs అనుకో, ఇదొక 80 lakhs అనుకో, ప్రాఫిటా లాసా చెప్పాలి. ఇమీడియట్గా స్టెప్ 2 స్టార్ట్ చేయి. టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ 100 lakhs సార్, టోటల్ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ 150 lakhs సార్, మొత్తం లాస్ ఎంత? 50 lakhs. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నెట్ లాస్ 50 lakhsని ఇప్పుడే రాసేయాలి. అంటే నీకు బ్యాలెన్సింగ్ ఫిగర్ ఇక్కడ వస్తుంది చూడు, ఇక్కడ కాదా, డెబిట్ సైడా, అంతే కదా, చెప్పండి ఎంతది? 30 lakhs, విచ్ ఈజ్ నథింగ్ బట్ ప్రొవిజన్ ఫర్ లాస్. అంటే ఏం లేదు, 60 lakhs 80 lakhs 20 lakhs ఆల్రెడీ లాస్ రాసావుగా, కానీ నీకు మొత్తం ఎంత లాస్ కావాలి అంటే 30 lakhsకి నువ్వు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఏం చెప్పానో అర్థమైందా? ఏ అకౌంట్ ఫస్ట్ డ్రాఫ్ట్ చేయాలి? కాంట్రాక్ట్ అకౌంట్. క్రెడిట్ సైడ్ ఏముంటుంది? కాంట్రాక్ట్ రెవెన్యూ. డెబిట్ సైడ్ ఏముంటుంది? కాంట్రాక్ట్ కాస్ట్. ప్రాఫిట్ వస్తే ఏమైనా ప్రాబ్లం ఉందా? వదిలేయండి. లాస్ వస్తే ఇమీడియట్గా ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 2 అనుకోండి. వాట్ ఈస్ దట్? యూ హ్యావ్ టు ఫైండ్ ప్రొవిజన్ ఫర్ లాస్. ఎలా ఫైండ్ చేయాలి? టోటల్ కాంట్రాక్ట్ రెవెన్యూ మైనస్ టోటల్ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ చేస్తే అప్పుడు మొత్తం వేస్తుంది, లాస్ వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? ఈ లాస్ని తీసుకెళ్ళి బుక్ చేస్తే యూ విల్ గెట్ ఎ బ్యాలెన్సింగ్ ఫిగర్, ప్రొవిజన్ ఫర్ లాస్. క్లియర్ కదమ్మా? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూలో ఏంటేంటి ఉండొచ్చు? ఇనీషియల్లీ అగ్రీడ్ అమౌంట్స్ ఉంటాయి, వేరియేషన్ ఏమైనా ఉండొచ్చు. వేరియేషన్ అంటే ఐడియా ఉంది కదా, సే చేంజెస్ ఇన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను 4 floors ఫస్ట్ చెప్పా, మళ్ళీ 5 floors అంటున్నా, 4 floors అంటున్నా, మళ్ళీ 3 floors వచ్చేసా, దట్ ఈస్ వేరియేషన్. ఎస్కలేషన్ క్లాజ్ ఆర్ డీఎస్కలేషన్ క్లాజ్. ప్రైజెస్ పెరిగితే ఎస్కలేషన్, తగ్గితే డీఎస్కలేషన్. క్లెయిమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా. క్లెయిమ్స్ చూసుకోండి,
negotiations reached advanced stage, receipt will be probable and it must be reliably measured. అంటే క్లెయిమ్స్ అంటే అడిషనల్ అడ్వాంటేజ్ నాకు ఇస్తారనమాట. సే అనుకోకుండా ఒక పెద్ద ఎక్స్పెన్స్ పెట్టాల్సి వచ్చింది. సో ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ ద కాంట్రాక్టర్, సార్ మీ సైట్లో ఈ వాట్ ఈస్ ఇట్ కాల్డ్, సే ఫర్ ఎగ్జాంపుల్ సైట్నంతా చూసారు. సైట్నంతా చూసిన తర్వాత ప్లేన్ చేయాల్సి వచ్చింది సైట్ని. సో ప్లేన్ చేయడానికి కాంట్రాక్టర్ ఏమైనా ఎస్టిమేట్ చేసుకున్నాడు అంటే 5 lakhs అవుతుందని ఎస్టిమేట్ చేసుకున్నాడు. కానీ నిజంగా వర్క్లోకి దిగేసరికి అదంతా వెరీ హార్డ్ సర్ఫేస్ కాబట్టి 5 lakhs సరిపోలేదు, మొత్తం 10 lakhs అయింది. ఇప్పుడు కాంట్రాక్టర్ కాంట్రాక్టీని అడుగుతున్నాడు, సార్ ఇనీషియల్లీ 5 lakhs అనే అనుకున్నాం సార్, బట్ యు నో దట్ ద సాయిల్ ఈస్ టూ హార్డ్, లెవెల్ చేయడం చాలా కష్టమైంది, సో మొత్తం 10 lakhs కాస్ట్ అయింది, ప్లీజ్ గివ్ మీ ద ఎంటైర్ అమౌంట్ సార్ అడుగుతున్నాడు. నెగోసియేషన్. నౌ కాంట్రాక్ట్ ఈజ్ టెల్లింగ్, సరే సార్ దాంట్లో ఏముంది తీసుకోండి, కానీ మొత్తం 5 lakhs రీఇంబర్స్ చేయలేను, ఒక 3.5 lakhs వరకు అయితే రీఇంబర్స్ చేయగలను. ఇప్పుడు నెగోషియేషన్స్ అయ్యేటప్పుడు రీచ్డ్ అడ్వాన్స్డ్ స్టేజ్, ఎంతవరకు అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళాయి, 3.5 lakhsకి మాత్రమే ఒప్పుకున్నారు. రిసీట్ ఈస్ ప్రాబబుల్ అండ్ కస్టమర్ హ్యాడ్ యాక్సెప్టెడ్, 3.5 lakhsకి మాత్రమే వాడు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు, కాబట్టి యు ఆర్ నాట్ అలౌడ్ టు రైట్ అడిషనల్ 5 lakhs. ముందు అనుకున్న 5 lakhs ప్లస్ వాడు ఇస్తానన్న 3.5 lakhs, మొత్తం 8.5కే రాయాలి, 10 lakhsకి మనకి రాయడానికి కుదరదు. క్లియర్ ఎవ్రీబడి? కాంట్రాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల కాంట్రాక్టీ ఏదో లాస్ అవుతున్నాడు, సో హీ విల్ బి ఛార్జింగ్ ద పెనాల్టీస్, అంటే నాకు వచ్చేది తగ్గిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా కాంట్రాక్టీ చెప్తున్నాడు కాంట్రాక్టర్కి, సార్ మీరు వర్క్ అంతా 1 yearలో కంప్లీట్ చేస్తా అన్నారు, 9 monthsలో కంప్లీట్ చేస్తే ఎక్స్ట్రాగా మీకు 1 lakh ఇస్తా, విచ్ ఈస్ నథింగ్ బట్ ఇన్సెంటివ్. క్లియర్ ఎవ్రీబడి? కాంట్రాక్ట్ రెవెన్యూలో ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ కాంట్రాక్ట్ కాస్ట్, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ కాస్ట్ అంటే మెటీరియల్, లేబర్, డిప్రిసియేషన్, హైరింగ్, డిజైన్స్ ఎట్సెట్రా. అలొకేటెడ్ కాస్ట్, అలొకేటెడ్ కాస్ట్ అంటే ఏంటంటే వాళ్ళు ఒకే రకమైనటువంటి ఎసెట్ని లేదా ఎక్స్పెన్స్ని రకరకాల కాంట్రాక్ట్స్కి ఇంకర్ అవుతారు, కాబట్టి మొత్తం అంతా కూడా అలొకేట్ చేస్తాం. సే ఒక మెషిన్ లేదా ఒక ట్రాక్టర్ ఒక 4 కాంట్రాక్ట్స్కి ఇంకర్ అవుతున్నారు అనుకో, దాని మీద డెప్రిసియేషన్ ఇప్పుడు 4 కాంట్రాక్ట్స్కి కలిపి అమౌంటైజ్ చేయాలిగా. ఇన్సూరెన్స్ అన్నిటికీ కలిపి తీసుకున్నారు అనుకో, ఏ కాంట్రాక్ట్ ఆ కాంట్రాక్ట్ సపరేట్ చేయాలి, విచ్ ఈస్ నథింగ్ బట్ అలొకేటెడ్ కాస్ట్, అంటే అలొకేట్ చెయ్యాలి. అండ్ ద నెక్స్ట్ వన్ స్పెసిఫికల్లీ చార్జబుల్ కాస్ట్, అసలు ఇవి కాంట్రాక్ట్లో పార్టే కాదు. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ కాంట్రాక్ట్, ఎనీ అదర్ కాస్ట్. ఇవి అసలు కాంట్రాక్ట్కి దీనికి సంబంధం లేదు. అయినా ఒకవేళ కాంట్రాక్టీ గనక అగ్రిమెంట్లోకి వస్తే కాంట్రాక్టర్ మీట్ అవుతున్న జనరల్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ని కూడా కాంట్రాక్టీ అంటే క్లయింట్ రీపే చెయ్యొచ్చు. క్లియర్ ఎవ్రీబడి? దిస్ ఈజ్ వాట్ యువర్ కాంట్రాక్ట్ కాస్ట్ ఈజ్ ఆల్ అబౌట్. దిస్ ఈస్ నాట్ నీడెడ్. ఫైనలీ కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్. వాట్ డూ యూ మీన్ బై కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్? కంబైనింగ్ అండ్ సెగ్మెంటింగ్ అంటే జాగ్రత్తగా చూసుకోండి అమ్మా, మనకి మల్టిపుల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, మల్టిపుల్ కాంట్రాక్ట్స్ అన్నిటిని కూడా ఒకేలాగా నెగోషియేట్ చేసి ఒక కాంట్రాక్ట్కి ఇంకొక కాంట్రాక్ట్ రిలేషన్ ఉండి పర్ఫార్మెన్స్ ఎయిదర్ ఒకేసారి కానీ ఒకటి తర్వాత ఒకటి కానీ ఆల్ ఆర్ నెగోషియేటెడ్ యాజ్ ఎ సింగిల్ ప్యాకేజ్ విచ్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్, ఎయిదర్ వర్క్ ఈస్ డన్ సీక్వెన్షియల్లీ ఆర్ సబ్స్టాన్షియల్లీ, ఒకటి తర్వాత ఒకటి కానీ సైమల్టేనియస్గా కానీ చేస్తే దాన్ని కంబైనింగ్ అని చెప్తాం. సెగ్మెంటింగ్ అంటే ప్రతి కాంట్రాక్ట్కి కూడా సపరేట్ ప్రపోజల్స్ ఉన్నాయి, సపరేట్ నెగోసియేషన్స్ ఉన్నాయి, రెవెన్యూ అండ్ కాస్ట్ సపరేట్గా ఐడెంటిఫై చేయగలము, సపరేట్గా ప్రాఫిట్స్ ఆర్ లాస్ అసర్టైన్ చేయగలము, అంటే సెగ్మెంటింగ్. గవర్నమెంట్ ఈస్ కాలింగ్ ఫర్ ఎ ప్రాజెక్ట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 5 bridges. సపరేట్ ప్రపోజల్స్ ఇవ్వమని అడిగింది, కానీ 5 bridges కూడా ఒక్కరికే నేను ఇస్తా. క్లియర్ ఎవ్రీబడి? జస్ట్ మీరు ప్రపోజల్స్ ఇచ్చేటప్పుడు మాత్రం సపరేట్గా ఇవ్వండి, కానీ 5 bridges కాంట్రాక్ట్ నేను ఒకరికే ఇస్తా, వేరే వాళ్ళకి ఇవ్వడం కుదరదు. రిమెంబర్ 5 bridges కూడా నాకు ఓ సెట్ పీరియడ్ 3 years కల్లా కన్స్ట్రక్షన్ అయిపోవాలి. కంబైనింగ్ సెగ్మెంటింగ్? కంబైనింగ్ సెగ్మెంటింగ్, బికాస్ 5 bridges కన్స్ట్రక్షన్ ఒకటి తర్వాత ఒకటి అయిపోవాలి లేదా ఒకేసారి అవ్వాలి. ప్రాఫిట్ ఆర్ లాస్ సపరేట్గా నేనేం చెప్పలేను,
వాడు సపరేట్ ప్రపోజల్ ఇవ్వమన్నాడు. ఏమో కావాలని ఒక దాంట్లో ఎక్కువ ఇచ్చి ఇంకో దాంట్లో తక్కువ ఇవ్వచ్చు. అంత మాత్రం చేత తక్కువ కోట్ చేసిన కాంట్రాక్ట్ నాకు ఇచ్చి ఎక్కువ కోట్ చేసిన కాంట్రాక్ట్ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వరు. అన్నీ కలిపి ఒకరికే ఇస్తారు. అదే 5 బ్రిడ్జెస్ వచ్చినాయి, సపరేట్ ప్రపోజల్స్ చెప్పమంది, సపరేట్గా కాస్ట్ని రెవెన్యూని ఐడెంటిఫై చేయమని చెప్పింది. క్లియర్ ఎవ్రీబడి? వర్క్ నేను మీకు ఏ కాంట్రాక్ట్ ఏ బ్రిడ్జ్ ఇస్తే ఆ బ్రిడ్జే మీరు కన్స్ట్రక్ట్ చేయాలి. వాట్ ఈస్ దిస్ నౌ? చెప్పాలి, సెగ్మెంటింగ్. క్లియర్ ఎవ్రీబడి? సో అంటే మల్టిపుల్ ఎసెట్స్ ఉన్నప్పుడు మనకి చాలా డౌట్ వచ్చేస్తుంది, అది కంబైనింగ్గా సెగ్మెంటింగ్గా. కంబైనింగ్ అంటే ఒకేలాంటివి ఉండాలి, క్లోజ్లీ ఇంటర్ రిలేట్ అవ్వాలి, ప్రాఫిట్ ఆర్ లాస్ మనం సపరేట్గా చెప్పాము, ఓవరాల్ ప్రాఫిట్ మార్జిన్ ఉండాలి. అదే సెగ్మెంటింగ్ అనుకో, సపరేట్ ప్రపోజల్స్ ఉంటాయి, సపరేట్గా అసెటైన్ చేయగలుగుతాము, సపరేట్గా కాస్ట్ని రెవెన్యూని ఐడెంటిఫై చేయగలుగుతాం, కాబట్టి వాటికప్పుడు సెగ్మెంట్ చేస్తాం. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 7 అండ్ బీ కేర్ఫుల్ విత్ దిస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ మోడల్ ఇన్ ఎంటైర్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 7. అయితే AS7లో ఇంకొక రకమైనటువంటివి కూడా ఉంటాయి. కంబైనింగ్ సెగ్మెంటింగ్ ఒక మోడల్, కాంట్రాక్ట్ అకౌంట్ డ్రాఫ్ట్ చేయండి అన్నది ఒక మోడల్, ఒకే ఒక్క సమ్లో ఉంటుంది. లైక్ ఫ్యూచర్ కాస్ట్ ఆర్ నాట్ రిలయబుల్లీ మెజర్డ్. కాబట్టి మనం ఏం చేస్తామంటే కాంట్రాక్ట్ అకౌంట్ డ్రాఫ్ట్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూ మొత్తాన్ని నేను రాయలేను, కాంట్రాక్ట్ కాస్ట్ వరకు మాత్రమే రాస్తా. ఏం చెప్పానో అర్థమైందా? నేను కాంట్రాక్ట్ రెవెన్యూ మొత్తాన్ని రాయలేను. రీజన్ బీయింగ్ వాడు నాకు ఇస్తాడనే రిలయబిలిటీ లేదు. రిలయబిలిటీ లేకపోతే కాంట్రాక్ట్ రెవెన్యూ ఇక్కడ గుర్తుందా, ఎంతవరకు అయితే ప్రాబబిలిటీ ఉంటుందో అంతవరకు మాత్రమే నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాయగలను. మోర్ దాన్ దట్ ఐ కెనాట్ రైట్. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూ మొత్తం 100 lakhsకి మాట్లాడుకున్నాం. సార్ కాంట్రాక్ట్ అయిపోయింది, 100 lakhs ఇవ్వమని అడుగుతున్నా. ఐఎమ్ వెరీ సారీ సార్, ఐ కెనాట్ గివ్, గో టు హెల్. అట్లీస్ట్ నేను ఇంకరైనా నా 80 lakhs అయినా నాకు ఇస్తారా? కాస్ట్ వరకు ఇస్తాను సార్, అంతకు మించి ఇవ్వను. ఇప్పుడు కాంట్రాక్ట్ రెవెన్యూ 100 lakhs రాస్తారా, 80 lakhs రాస్తారా? 80 lakhsే బెస్ట్, బికాజ్ 100 lakhs రాసిన రిసిట్ మనకి లేదుగా. క్లియర్ ఎవ్రీబడి? ఇది ఒకటి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది, చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇనీషియల్లీ అగ్రీడ్ అమౌంట్ ఇస్తాడు, వేరియేషన్ ఇస్తాడు, పెనాల్టీస్ ఉంటాయి మైనస్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఉంటాయి యాడ్ చేయాలి. క్లియర్ ఎవ్రీబడి? ఇలా ప్రతి ఇయర్ చేసిన తరువాత యూ విల్ బీ హ్యావింగ్ పర్సంటేజ్ ఆఫ్ కంప్లీషన్. ఒక్క చిన్న టెక్నిక్ చెప్తా, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఇయర్లో 60% కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్లో 90% కంప్లీట్ అయింది, థర్డ్ ఇయర్లో 100% కంప్లీట్ అయింది. కాంట్రాక్ట్ రెవెన్యూ 100 lakhs అనుకో, ఫస్ట్ ఇయర్ 100 lakhs ఇంటూ 60% అంటే 60 lakhs. సెకండ్ ఇయర్ 100 lakhs ఇంటూ 90% అంటే 90 lakhs. థర్డ్ ఇయర్ 100 lakhs ఇంటూ 100% అంటే 100 lakhs. కాబట్టి ఫస్ట్ ఇయర్ 60 lakhs, సెకండ్ ఇయర్ ఏమో 30 lakhs, థర్డ్ ఇయర్ ఏమో 10 lakhs. ఇది ట్రూలీ కరెక్ట్. అర్థమైందా? కానీ మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం తెలుసా, 100 lakhs ఇంటూ 60% ఏమో ఫస్ట్ ఇయర్ వేస్తాం, సెకండ్ ఇయర్ ఏమో 100 lakhs ఇంటూ 90 మైనస్ 60 30% వేస్తాం, లాస్ట్ ఇయర్ ఏమో 100 lakhs ఇంటూ 100 మైనస్ 90 10% వేస్తాం. సార్ ఏముంది సార్, అప్పుడైనా 60 lakhs 30 lakhs 10 lakhs వచ్చిందిగా. అర్థమైందా? కానీ ఇలా చేయడం ఎప్పుడు తప్పు అవుతుందంటే కాంట్రాక్ట్ రెవెన్యూ మారిపోయినప్పుడు. ఇప్పుడు సెకండ్ ఇయర్లో వేరియేషన్ వల్ల కాంట్రాక్ట్ రెవెన్యూ 120 lakhsకి వెళ్తుంది. అప్పుడు మనం ఏం చెయ్యాలి, ఫస్ట్ ఇయర్లో 100 ఇంటూ 60% అంటే 60 lakhs, సెకండ్ ఇయర్లో 120 lakhs ఇంటూ 90% 108 lakhs తీసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి, 48 lakhs. మనం చేసే తప్పు వల్ల సెకండ్ ఇయర్లో 120 lakhs ఇంటూ 30% తీసుకుంటాం. అప్పుడు ఎంత వస్తుంది, 312 36 lakhs వస్తుంది, విచ్ ఈజ్ రాంగ్. ఏం చెప్పానో అర్థమైందా? అంటే ఏంటి, డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ కరెక్టా, గ్రాస్గా తీసుకుని నెట్ ఫైన్ చేయడం కరెక్టా? గ్రాస్గా ఫైన్ చేసి నెట్ అంటే క్యూములేటివ్ ఫైన్ చేసి ఫర్ ఎన్ ఇయర్ ఎంత వస్తుందో చూసుకోండి, అదే కరెక్ట్ అవుతుంది.
కాంట్రాక్ట్ రెవెన్యూ ఈవెన్గా ఉంటే డిఫరెన్స్ ఇన్ పర్సంటేజ్ కూడా తీసుకోవచ్చు, కానీ దానికి ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు. క్లియర్ ఎవ్రీబడి? ఇంకొక డిఫరెంట్ ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లంలో ఏమవుతుందంటే మనకి ఇప్పటి వరకు ఏంటి ఇస్తాడంటే కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ఇస్తాడు, ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ కాస్ట్ ఇస్తాడు. కాబట్టి మనం ఏమనుకుంటాం, కాస్ట్ ప్లస్ ఎస్టిమేటెడ్ ఫ్యూచర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎస్టిమేటెడ్ కాంట్రాక్ట్ కాస్ట్ అంటాం. ఇది కరెక్టే. కానీ ఇంకొక ప్రాబ్లంలో కాస్ట్ టిల్ డేట్ ఇచ్చేసి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ ఇస్తాడు. కాంట్రాక్ట్ రెవెన్యూ నీకు ఎలాగో ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, కాంట్రాక్ట్ రెవెన్యూలో నుంచి ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ తీసేస్తే దెన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? ఇలా రివర్స్ వర్కింగ్లో కూడా 1-2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డిస్క్లోజర్స్. ఈ స్టాండర్డ్ వరకు డిస్క్లోజర్స్ కూడా ఇంపార్టెంట్. స్పెషల్గా ఇది, ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయింది అనుకో, దానికి నువ్వు స్పెసిఫిక్గా ఏం చెప్పక్కర్లే. ఆ కాంట్రాక్ట్ నుంచి ఎంత రెవెన్యూ వస్తుంది, ఓకే, ఎప్పుడు కంప్లీట్ అయింది చెప్తే చాలు. కానీ అదే ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనుకో, ఇవన్నీ చెప్పాలి. కాంట్రాక్ట్ రెవెన్యూ ఇప్పటి వరకు ఎంత రికగ్నైజ్ చేసావు, ఏ మెథడ్ వాడావు, ఏ స్టేజ్లో ఉంది, బ్యాలెన్స్ షీట్ డేట్ నాటికి టోటల్ ఎంత, ఎంత ప్రాఫిట్ రాసావు, ఏమైనా అడ్వాన్స్ వచ్చిందా, ఏమైనా రిటెన్షన్ ఉంచేసుకున్నారా, అంటే మనకి ఇవ్వకుండా వాళ్ళు ఏమైనా ఉంచేసుకున్నారా, ఫైనల్గా గ్రాస్ అమౌంట్ డ్యూ టు ఆర్ డ్యూ ఫ్రమ్ కస్టమర్. అంటే ఏంటి సార్, కాంట్రాక్ట్ రెవెన్యూ ప్రాఫిట్ అయితే గ్రాస్ అమౌంట్ డ్యూ టు ఆర్ డ్యూ ఫ్రమ్ కస్టమర్, కాంట్రాక్ట్ కాస్ట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాం, లాస్ అయితే మైనస్ చేస్తాం. క్లియరా? ఇంత అమౌంట్ వాళ్ళు నాకు ఇవ్వాలి, నేను కాస్ట్ 100 lakhs ఇంకర్ అయ్యా, నా ప్రాఫిట్ యాడ్ చేస్తే వాళ్ళు నాకు ఇవ్వాల్సింది, లాస్ అయితే మైనస్ చేస్తా, వాళ్ళు నాకు ఇవ్వాల్సింది ఇంత, మైనస్ ఎంత ఇచ్చారు, హౌ మచ్ ఈజ్ రిసీవ్డ్, హౌ మచ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ బిల్లింగ్స్. అంటే రిసీవ్డ్ అయిన పైప్ లైన్ పేమెంట్స్ నాట్ యెట్ రిసీవ్డ్ బట్ బిల్లింగ్స్ డన్, బిల్లింగ్ అయిపోయినా వాళ్ళు నాకు ఇచ్చేయాల్సిందే కదా, అవి కాకుండా ఎంత ఉందో చూస్తాను. గ్రాస్ అమౌంట్ డ్యూ ఫ్రమ్ ఆర్ డ్యూ టు కస్టమర్స్, కాస్ట్ ఇంకర్డ్ టిల్ డేట్ ప్లస్ ప్రాఫిట్స్ రికగ్నైజ్డ్ మైనస్ లాసెస్ రికగ్నైజ్డ్, ఇది నువ్వు నాకు ఇవ్వాలి, మైనస్ హౌ మచ్ ఆల్రెడీ రిసీవ్డ్ మైనస్ హౌ మచ్ ఆల్రెడీ బిల్లింగ్స్ డన్. ఇది కాకుండా పాజిటివ్లో వస్తే కాంట్రాక్టర్కి ఇవ్వాలి, నెగిటివ్లో వస్తే కాంట్రాక్టీకి ఇవ్వాలి. క్లియర్ ఎవ్రీబడి? ఒక్క ప్రాబ్లంలో వస్తుంది డిస్క్లోజర్, బట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ 7. లెట్ us స్టార్ట్ అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ 9. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 9లో ప్రాబ్లమెటిక్ చెప్పడానికి ఏది ఉండదు. ఎందుకంటే మీకు గుర్తుందా, సేల్ ఆఫ్ గూడ్స్ డిఫరెంట్ కేసెస్, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ డిఫరెంట్ కేసెస్. సో డిఫరెంట్ కేసెస్ని సాల్వ్ చేస్తే వర్క్ అయిపోతుంది. జస్ట్ గెట్ రెడీ, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఇన్ ద నెక్స్ట్ 2 to 3 minutes. Shall I start? Accounting standard number 9, revenue recognition. So coming to revenue recognition, this standard is applicable for sale of goods, rendering of services, other income. Other income అంటే మళ్ళీ అన్నిటికీ అప్లై అవ్వదండి. ఇంట్రెస్ట్, డివిడెండ్, రాయల్టీ, ఈ 3 థింగ్స్కి మాత్రమే అప్లై అవుతుంది. ఇంకా నాన్ అప్లికబిలిటీ దేనికి అప్లై అవ్వదు, కాంట్రాక్ట్ రెవెన్యూకి అప్లై అవ్వదు ఎందుకంటే AS7 ఉంది, లీజ్ రెంటల్స్కి వాటికి అప్లై అవ్వదు ఎందుకంటే AS19 ఉంది, గవర్నమెంట్ గ్రాంట్స్కి అప్లై అవ్వదు AS12 ఉంది, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్, ప్రీమియం రిసీవ్డ్ అలాంటి వాటికి కూడా అప్లై అవ్వదు బికాజ్ IRDA విల్ బి టేకింగ్ కేర్ ఫర్ దీస్ థింగ్స్. నెక్స్ట్ డెఫినిషన్స్. రెవెన్యూ అంటే గుర్తుపెట్టుకోండి, గ్రాస్ ఇన్ఫ్లో,
నెట్ కాదు గ్రాస్. ఎలా అవ్వచ్చు? సేల్ ఆఫ్ గూడ్స్ నుంచి అవ్వచ్చు, రెండరింగ్ ఆఫ్ సర్వీస్ నుంచి అవ్వచ్చు, అదర్ ఇన్కమ్ నుంచి అవ్వచ్చు. కానీ ఏజెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రం ఏజెన్సీ అప్పుడు ఓన్లీ కమిషన్ మాత్రమే ఉంటుంది, అంటే నెట్. నార్మల్గా గ్రాస్, కానీ ఏజెన్సీ సిచ్యువేషన్స్లో మాత్రం నెట్ అంటే కమిషన్ మాత్రమే ఉంటుంది. పీపీఈకి కానీ లైబిలిటీకి కానీ రిలేట్ అయిన గెయిన్స్ ఏమైనా ఉన్నా AS9 అప్లై అవ్వదు, ఎక్స్క్లూడ్ అయిపోతుంది. దీనికి AS10 అప్లై అవుతుంది. అదే లైబిలిటీ అయితే ఐ గ్యాప్స్ అప్లై అవుతాయి. అర్థమైందా? పీపీని ఎక్కువ ప్రైజ్కి సేల్ చేస్తే ప్రాఫిట్ కదా, అది గెయిన్ అనకూడదు, AS10 చూసుకుంటుంది. లైబిలిటీని తక్కువకి సెటిల్ చేస్తే డిస్కౌంట్ రిసీవ్డ్ కదా, అది గెయిన్ అవ్వకూడదు, ఇండియన్ జనరలీ యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ చూసుకుంటాయి. నెక్స్ట్, అన్రియలైజ్డ్ గెయిన్స్ ఫ్రమ్ అసెట్స్ ఆర్ లైబిలిటీస్. అన్రియలైజ్డ్ గెయిన్స్ రియలైజ్డ్కి అప్లై అవ్వదు, అన్రియలైజ్డ్కి కూడా అప్లై అవ్వదు. అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్స్ దీనికి అప్లై అవ్వదు, AS11 చూసుకుంటుంది. గుర్తుందా? నేచురల్ ఇంక్రీజ్ ఇన్ హర్డ్స్, అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అండ్ ఫారెస్టరీ ప్రోడక్ట్స్. ఎస్, రెన్యూవబుల్ రిసోర్సెస్ అండ్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ వీటికి కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 9 అప్లై అవ్వదు. నువ్వు ఫారెస్టరీ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నావు, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ సేల్ చేస్తున్నావు, మైన్స్ మినరల్స్ సేల్ చేస్తున్నావు, దాని మీద నీకు ప్రాఫిట్ వచ్చింది అనుకో, గెయిన్ వచ్చింది అనుకో, దానికి AS9 అప్లై అవ్వదు. నెక్స్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ ఎప్పుడు రెవెన్యూని రికగ్నైజ్ చేయమంటారు సార్? పాయింట్ నెంబర్ 1, సిగ్నిఫికెంట్ రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, అండ్ దేర్ ఇస్ నో అన్సర్టెనిటీ ఇన్ కలెక్షన్ ఆఫ్ అమౌంట్, అండ్ ఫైనలీ దేర్ షుడ్ బి అల్టిమేట్ కలెక్షన్. 3 థింగ్స్. రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి, నో అన్సర్టెనిటీ ఇన్ కలెక్షన్, అల్టిమేట్ కలెక్షన్, అప్పుడు మాత్రమే రికగ్నైజ్ చేయాలి. So you are having different situations. Let us start with each and every situation. Number 1, delivery delayed at buyer's request. కావాలనే బయరే ఒక 2 days ఆపండి సార్, గోడౌన్ ఫుల్గా ఉంది, 2 days తర్వాత గూడ్స్ పంపించండి అన్నాడు. అప్పుడు సెల్లర్ ఎప్పుడు రికగ్నైజ్ చేయాలంటే, గూడ్స్ మస్ట్ బి ఇన్ హ్యాండ్, ఐడెంటిఫైడ్, ప్యాక్డ్, రెడీ ఫర్ డెలివరీ. ఈ 4 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనం వాటిని రికగ్నైజ్ చేయాలి రెవెన్యూ అని, అదర్వైజ్ వీ షుడ్ నాట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ రెవెన్యూ. నెక్స్ట్, డెలివరీ సబ్జెక్టెడ్ టు ఇన్స్పెక్షన్ అండ్ ఇన్స్టలేషన్. ఇప్పుడు ఒక ఏసీ ఆర్డర్ చేశారు, ఇంటికి వచ్చింది, అంత మాత్రం చేతి ఇమీడియట్గా రెవెన్యూ అని వాడు రాయకూడదంట. ఏసీని ఇన్స్టాల్ చేసి వర్క్ చేస్తుందో లేదో చూసి కస్టమర్ సాటిస్ఫై అయిన తరువాతే ఇన్స్టాల్ చేసి రెవెన్యూ అని రాయాలి. అంటే ఇన్స్పెక్షన్ అవ్వాలి, ఇన్స్టలేషన్ అవ్వాలి, అప్పుడు మాత్రమే రాయాలి. గూడ్స్ సెంట్ ఆన్ అప్రూవల్, వెరీ సింపుల్. ఎక్స్ప్రెస్, వాడు అట్లీస్ట్ చెప్పాలి, ఫార్మలీ ఎక్స్ప్రెస్ ద సేమ్, ఆర్ ఇంప్లైడ్ అంటే ఎక్స్పైరీ ఆఫ్ టైం పీరియడ్, టైం అయిపోవాలి, లేదా డైరెక్ట్ యూసేజ్ ఆఫ్ గూడ్స్, వాడు వాటిని వాడేసుకోవాలి, లేదా డైరెక్ట్ సేల్ ఆఫ్ గూడ్స్, వాడు దాన్ని సేల్ చేసేయాలి. ఈ సిచ్యువేషన్స్లో ఏది సాటిస్ఫై అయినా వి విల్ జస్ట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ రెవెన్యూ. కన్సైన్మెంట్ సేల్స్, కన్సైనార్కి కన్సైనీకి. కన్సైనార్కి ఎప్పుడు అది సేల్ అవుతుంది? వెరీ సింపుల్. కన్సైనీ థర్డ్ పార్టీకి సేల్ చేసి వాడు ఎస్ సేల్ అని చెబితే అప్పుడు కన్సైనార్ రెవెన్యూ రికగ్నైజ్ చేసుకుంటాడు. కన్సైనారే కాదమ్మా, కన్సైనీ కూడా అప్పుడే రెవెన్యూ రికగ్నైజ్ చేసుకుంటాడు. ఎప్పుడు? కన్సైనీ థర్డ్ పార్టీకి సేల్ చేసినప్పుడు, ప్రొవైడెడ్ కన్సైనార్కేమో గ్రాస్ ఇన్ఫ్లో, కన్సైనీకేమో నెట్ ఇన్ఫ్లో. ఎందుకంటే కన్సైనీ ఈజ్ అన్ ఏజెంట్, రిమెంబర్ దట్. సిఓడి సేల్స్, క్యాష్ ఆన్ డెలివరీ, అంటే గూడ్స్ డెలివరీ అవ్వాలి, క్యాష్ తీసుకోవాలి, పే చేయాలి, అప్పుడు మాత్రమే సెల్లర్ కెన్ రికగ్నైజ్ ఇట్ హ్యాస్ హిజ్ రెవెన్యూ. గ్యారంటీడ్ సేల్స్ అండ్ బయర్ ఈజ్ హ్యావింగ్ అన్లిమిటెడ్ రైట్ టు రిటర్న్. ఇమీడియట్గా రాసేస్తాం, కానీ యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రొవిజన్ ఫర్ దట్. బికాస్ గ్యారంటీ ఇచ్చారు, 2 years గ్యారంటీయో వారంటీయో ఇచ్చాడు అనుకో, విల్ యూ వెయిట్ టిల్ ద కంప్లీషన్ ఆఫ్ 2 years టు రికగ్నైజ్ ఇట్ యాజ్ సేల్? 2 years ఆగుతామా సేల్ అని రాయడానికి? కాదు, ఇమీడియట్గా రాస్తాం, ప్రొవిజన్ ఫర్ వారంటీ అంటాం.
am I correct or wrong? సో ఇమీడియట్గా రాస్తాము ప్రొవిజన్ ఫర్ వారంటీ అని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్మెంట్ సేల్స్. ఇన్స్టాల్మెంట్ సేల్ అంటే చాలా చాలా సింపుల్. హైర్ పర్చేస్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. హైర్ పర్చేజ్ అయితే ఇయర్లీ లేదా ఇన్స్టాల్మెంట్లో పే చేస్తూ ఉంటే ఓనర్షిప్ లాస్ట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. గూడ్ ఫస్టే ట్రాన్స్ఫర్ అయింది, పే చేస్తాడు, ఓనర్షిప్ లాస్ట్లో. ఇన్స్టాల్మెంట్ సేల్స్ ఏంటి తెలుసా? గూడ్ ఫస్టే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఓనర్షిప్ కూడా ఫస్టే ట్రాన్స్ఫర్ అయిపోతుంది, పేమెంట్ మాత్రం ఇన్స్టాల్మెంట్స్లో చేస్తారు. సో ఈ సిచ్యువేషన్లో ఎప్పుడు రికగ్నైజ్ చేయమంటారు సార్? వెరీ వెరీ సింపుల్, ఫస్టే రికగ్నైజ్ చేయాలి. విత్ ఇంట్రెస్టా వితౌట్ ఇంట్రెస్ట్? వితౌట్ ఇంట్రెస్ట్. అసలు ఇంట్రెస్ట్ అన్నది సేల్ అమౌంట్ కానే కాదు. ఇంట్రెస్ట్ ఈజ్ యువర్ అదర్ ఇన్కమ్. క్లియర్ ఎవ్రీబడి? సేల్ అమౌంట్లోకి అసలు ఇంట్రెస్ట్ రాదు. ఎక్స్క్లూడింగ్ ఇంట్రెస్ట్ యూ జస్ట్ నీడ్ టు డిడక్ట్ ద సేమ్. ఇదిగో సెల్లింగ్ ప్రైస్, ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ఇంక్లూడ్ అయ్యి ఉంటే డిడక్ట్ చేసి చేయాలి. మరి ఇంట్రెస్ట్ ఏం చేయాలి సార్? ప్రపోర్షనేట్ బేసిస్, టైం బేసిస్లో రికగ్నైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సేల్ ఆర్ రీపర్చేజ్ అగ్రిమెంట్. సేల్ ఆర్ రీపర్చేజ్ అగ్రిమెంట్ అంటే నేను నీకు 1 lakhకి ఈరోజు ఒక గూడ్ని అమ్ముతున్నా, అదే గూడ్ని 1 month తర్వాత నీ నుంచి మళ్ళా నేను ఎక్స్ట్రా మనీ 1,20,000 ఇచ్చుకుంటా. అర్థమైందా? ఐఎమ్ సెల్లింగ్ 1 good టు యూ టుడే ఎట్ 1 lakh అండ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ఒక 1 month 2 months నీ దగ్గర నుంచి మళ్ళీ అదే గూడ్ని 1,20,000కి పర్చేస్ చేస్తా. ఇది సేల్ అండ్ పర్చేస్ కాదు, రీఫైనాన్సింగ్ అని అర్థం. ఇండైరెక్ట్గా చెప్తే నా దగ్గర ఉన్న గూడ్ని నీకు 1 lakh అమ్మి ఇది సెక్యూరిటీ కింద పెట్టి 1 month తర్వాత నేను నీకు 1,20,000 ఇచ్చి నా గూడ్ని నేను తీసుకుంటున్నట్టు. సో దిస్ ఈజ్ మోర్ లైక్ ఏ లోన్, దిస్ ఈజ్ నాట్ లైక్ ఏ సేల్ అండ్ పర్చేజ్. సో దీంట్లో అసలు రెవెన్యూ ఉండదు, నో రెవెన్యూ రికగ్నిషన్. ఫైనలీ సబ్స్క్రిప్షన్స్ ఫర్ పబ్లికేషన్. సార్ బుక్స్ అవి ఉంటాయి కదండి, పబ్లిషర్స్ బుక్స్ ప్రింట్ చేస్తారు. బుక్స్ ప్రింట్ చేసిన వాళ్ళు ఎప్పుడు రికగ్నైజ్ చేసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి? జనరల్గా మీకు ఐడియా ఉండే ఉంటుంది, సిఏ జర్నల్స్, స్టూడెంట్ జర్నల్స్ కానీ లేదా స్వాతి మ్యాగజైన్స్ కానీ మనం ఇయర్లీ వన్స్ పే చేస్తామండి, అంతే కదా? ఇయర్లీ వన్స్ పే చేస్తాం. ఏమని? ప్రతి మంత్ ఒక్కొక్క కాపీ డెలివరీ చెయ్యండి అని చెప్పి. ప్రతి మంత్ ఒక్కో కాపీ అంటే ఈక్వల్గా ఉన్నట్టేగా, కాన్స్టెంట్. కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఎస్ఎల్ఎం బేసిస్లో వెళ్ళిపోతాం. ఒకవేళ నంబర్ ఆఫ్ కాపీస్ గనక డిఫర్ అయితే, అంటే ఒక మంత్ 2 copies, ఒక మంత్ 3 copies, అలా డిఫరెంట్గా ఉంటే ప్రపోర్షనేట్ టు ద వాల్యూ ఆఫ్ ఐటమ్స్, వాల్యూ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ప్రపోర్షనేట్గా మనం దాన్ని రికగ్నైజ్ చేస్తాం. జాగ్రత్త. సే ఫర్ ఎగ్జాంపుల్ జాన్వరి నాడు 1,200 పే చేసా, ఇయర్ 3 monthsలో కంప్లీట్ అయిపోయింది, 3 magazines డెలివర్ చేసేసా, 300 ఈజ్ మై రెవెన్యూ. కానీ నువ్వు ఇంకా ఎంత ఇచ్చింది నా దగ్గర? అర్థం కాలేదా? 1,200 ఫస్ట్ నువ్వు నాకు పే చేసావమ్మా, 12 months ఇయర్లీ 100 magazine అని. నేనేమో 3 magazines డెలివరీ చేసి 300 నా ఇన్కమ్ అయింది, ఎందుకంటే డెలివర్ చేసా. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 900. ఈజ్ దిస్ మై రెవెన్యూ? నో, దిస్ ఈజ్ మై లైబిలిటీ. అడ్వాన్స్ కింద చూపిస్తాను, దీనినే నేను లైబిలిటీ అంటాను. రెస్పాండ్ ఎవ్రీబడి, క్లియరా? దిస్ ఈజ్ వాట్ యువర్ సబ్స్క్రిప్షన్స్ ఫర్ పబ్లికేషన్స్, దట్ ఈస్ సేల్ ఆఫ్ గుడ్స్. రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, ఇది కూడా సేమేనమ్మా. అంటే అక్కడ ఏం చెప్పాం? రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నాం. ఇక్కడ రిస్క్ అండ్ రివార్డ్స్ అని చెప్పాం, సర్వీసెస్ పర్ఫామ్ చెయ్యాలి. There should be no uncertainty in collection and there should be ultimate collection. ఫైనల్గా డబ్బులు రావాలి, ఆ డబ్బులు వచ్చే దగ్గర అన్సర్టెనిటీ అన్నది ఉండకూడదు. అండ్ సర్వీసెస్ మస్ట్ బి రెండర్డ్, ఖచ్చితంగా సర్వీసెస్ని రెండర్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం రెవెన్యూ అని రికగ్నైజ్ చేస్తాం. నౌ మెథడ్స్ టు డిటర్మైన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ సర్వీస్. 2 methods ఉంటాయమ్మా. మీకు గుర్తుందా? AS7లో 2 methods చెప్పుకున్నాం, ప్రపోర్షనేట్ కంప్లీషన్ మెథడ్, కంప్లీటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్. AS7 ఈజ్ నాట్ పర్మిటింగ్ కంప్లీటెడ్ మెథడ్, కానీ AS9 మాత్రం 2 ఉంటాయి. ఒక్క సర్వీసే అనుకో, కంప్లీటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్. నీ సర్వీస్లో మోర్ దాన్ 1 act ఉందనుకో, ప్రపోర్షనేట్ కంప్లీషన్ మెథడ్.
ఒక్క సర్వీసే అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయమని ఇచ్చావు, ఇయర్ ఎండ్కి 60% వర్క్ అయింది. కెన్ యూ రికగ్నైజ్ 60% యాజ్ ఈజ్ రెవెన్యూ? ఒక బెంచ్ మ్యానుఫ్యాక్చర్ చేయమని నాకు ఆర్డర్ ఇచ్చావు, ఇయర్ ఎండ్కి ఆ బెంచ్ 60% రెడీ అయింది అంటే ఐరన్ రాడ్స్ అన్ని పెట్టి రెడీగా ఉంచా, ఇంకా వుడెన్ ప్లాంక్స్ ఏవి పెట్టలే, స్క్రూస్ బిగించలే, పెయింటింగ్ వేయలే, 60% వర్క్ అయింది, ఇంకా 40% వర్క్ ఉంది. నువ్వు బెంచ్ కాస్ట్ 10,000, 10,000 ఇంటూ 60% అని వాడు రెవెన్యూ రాసుకోవచ్చా? ఆన్సర్ నో, బికాస్ ఒకటే కదా అందులో ఉన్న సర్వీస్. కాబట్టి ఆ బెంచ్ అంతా మ్యానుఫ్యాక్చర్ అయితేనే రాసుకోవాలి, లేకపోతే రాయకూడదు. కంప్లీటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్. అదే నువ్వు 2 బెంచెస్ ఇచ్చావు, 1 బెంచ్ అయిపోయింది, ఇంకో బెంచ్ స్టార్ట్ చేయాలి. నౌ కెన్ యూ రికగ్నైజ్ 50%? ఎస్. వై? బికాస్ దేర్ ఈజ్ 2 acts, 2 works in that. అర్థమైందా? సో ప్రపోర్షనేట్ కంప్లీషన్ మెథడ్, కంప్లీటెడ్ సర్వీస్ మెథడ్. కంప్లీటెడ్ సర్వీస్ కాంట్రాక్ట్ మెథడ్ ఒక్క యాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే అప్లై అవుతుంది. మోర్ దాన్ 1 యాక్ట్ ఉంటే ప్రపోర్షనేట్ కంప్లీషన్ మెథడే అప్లై అవుతుంది. క్లియర్ ఎవ్రీబడి? నౌ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఫర్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్ ఆల్సో. ఇన్స్టలేషన్ ఫీజ్. ఫస్ట్ నువ్వు గూడ్ని ఇన్స్టాల్ చేయాలి, నేను ఇన్స్పెక్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇన్స్టలేషన్ ఫీజ్ని రికగ్నైజ్ చేసుకుంటా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్ ఆఫ్ గూడ్స్ సబ్జెక్టెడ్ టు ఇన్స్టాలేషన్? గుర్తుందా? ఏసీ వచ్చింది, ఇన్స్టాల్ చేసి ఇన్స్పెక్ట్ చేయాలన్నాం కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ఒక్కటే, అక్కడ ఇన్స్టలేషన్ గూడ్తో పాటు కలిపి ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ ఇన్స్టలేషన్ అసలు సపరేట్గా ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. క్లియరా? నెక్స్ట్, అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ ఓన్లీ వెన్ ఇట్ అపియర్స్ బిఫోర్ పబ్లిక్. అంటే పబ్లిక్ ముందు మ్యాగజైన్ ప్రింట్ అయ్యి నీ అడ్వర్టైజ్మెంట్ మ్యాగజైన్లో రావాలి, టీవీలో నీ అడ్వర్టైజ్మెంట్ టెలికాస్ట్ అవ్వాలి, రేడియోలో నీ అడ్వర్టైజ్మెంట్ వినిపించాలి, అప్పుడు మాత్రమే నువ్వు అడ్వర్టైజ్మెంట్ ఇన్కమ్ రాయొచ్చు, లేకపోతే రాయకూడదు. ఇన్సూరెన్స్ ఏజెన్సీ కమిషన్. నేను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ని, నీకు పాలసీ ఇప్పించా, దానికి నాకు కమిషన్ వస్తుంది, ఎప్పుడు రాయాలి? ఓన్లీ వెన్ ద పాలసీ ఈజ్ కమెన్స్డ్. అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎస్ బాబు ఏజెంట్ అప్రూవ్ చేసిన ఆ పాలసీని, ఆ ఇన్సూరెన్స్ పాలసీని కంపెనీ కూడా అప్రూవ్ చేస్తుంది, ఫ్రమ్ నౌ యూ హ్యావ్ టు పే అని కమెంట్స్ చేస్తుంది కదా, ఆ ఇయర్ నుంచి మాత్రమే రాయాలి. లేదా రెన్యువల్ డేట్, రెన్యువల్స్ ఉంటాయి, అంటే సింపుల్, కంపెనీ ఎప్పుడైతే అప్రూవ్ చేస్తుందో అప్పుడు మాత్రమే రాయాలి, టిల్ దట్ యూ కెనాట్ రైట్. ఫీజ్ ఆన్ స్పెషల్ ప్రోగ్రామ్స్, దీన్నే ఇంకో రకంగా అడ్మిషన్ ఫీజ్ అంటారు. చాలా చాలా సింపుల్, ఈవెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మాత్రమే రాయాలి. సర్కస్ ఫీజ్ పే చేస్తున్నాం, సర్కస్ కంప్లీట్ అయిన తర్వాతే వాళ్ళు ఈవెంట్ ఫీజ్ని రికగ్నైజ్ చేస్తారు. డాన్స్ ప్రోగ్రామ్ యు పేడ్ సమ్ ఫీజ్. లేదా సింపుల్ క్రికెట్ మ్యాచ్ టికెట్ కొనుక్కున్నావు, ఆ టికెట్ అమౌంట్ని వాళ్ళు ఎప్పుడు రెవెన్యూ కింద రికగ్నైజ్ చేస్తారు? వెరీ సింపుల్, మ్యాచ్ ఆర్గనైజ్ చేసిన తరువాతే రాయాలి, ఆర్గనైజ్ చేసే ముందు రాయకూడదు. క్లియర్ ఎవ్రీబడి? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్యూషన్ ఫీజ్. ట్యూషన్ ఫీజ్ ఈజ్ నథింగ్ బట్ మీరు కోచింగ్ ఫీజ్ అవి పే చేస్తారు కదా, దట్ ఈస్ ట్యూషన్ ఫీజ్. యూ హ్యావ్ టు ఫాలో SLM బేసిస్ ఫర్ దట్. ఎంట్రన్స్ ఫీజ్. ఎంట్రన్స్ ఫీజ్ అంటే జనరల్గా ఇట్ హ్యాస్ టు బి క్యాపిటలైజ్డ్. క్లియర్ ఎవ్రీబడి? యాజ్ పర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ గుర్తున్నాయా? ఎంట్రన్స్ ఫీజ్ దాన్ని క్యాపిటలైజ్ చేస్తాం, బట్ సమ్టైమ్స్ యూ కెన్ ఆల్సో షో ఇట్ ఇన్ యువర్ P&L అకౌంట్ ఆర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, డిపెండింగ్ అపాన్ ద పాలసీ ఆఫ్ ద బిజినెస్ కన్సర్న్ దట్ ఈస్ ఫాలోడ్. వాళ్ళ పాలసీని కన్సిడర్ చేస్తాం. మెంబర్షిప్ ఫీజ్. మెంబర్షిప్ ఫీజ్ అంటే సబ్స్క్రిప్షన్స్. నువ్వు పే చేసే సబ్స్క్రిప్షన్ ఓన్లీ మెంబర్షిప్ కనుకో, నువ్వు పే చేసిన వెంటనే దాన్ని నేను రాసేస్తా. అదే నువ్వు పే చేసే సబ్స్క్రిప్షన్ కనుక మెంబర్షిప్కి, జర్నల్స్ పబ్లిష్ చేయడానికి, సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక క్లబ్కి ఫీజు పే చేస్తున్నావు సబ్స్క్రిప్షన్, అందులో జిమ్ ఉంది, జిమ్కి వాడుకోవడానికి కూడా నీకు ముందే ఇస్తుంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, అన్నిటికీ కలిపి మెంబర్షిప్ ఫీజు అనుకో, అప్పుడు దిస్ మెంబర్షిప్ ఫీజ్ హ్యాస్ టు బి ప్రపోర్షనేటెడ్. మొత్తం అన్నిటికీ ఆ పోర్షన్ చెయ్యాలి. ఓన్లీ మెంబర్షిప్ అయితే యూ కెన్ రికగ్నైజ్ యాజ్ అండ్ వెన్ రిసీవ్డ్ ఆర్ యాజ్ అండ్ వెన్ ఎర్న్డ్. అదే అదర్ సర్వీసెస్కి కూడా ఉంటే ఆ పోర్షన్ చెయ్యాలి. ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్, ఇది కూడా అంతేనమ్మా,
ఒకే ఫెసిలిటీ అయితే ఇమీడియట్గా రాసేస్తాం. మల్టిపుల్ ఫెసిలిటీస్కి అయితే దాన్ని మొత్తం ప్రపోర్షనేట్ చేయాలి. లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నువ్వు ఒక లోన్ తీసుకుంటున్నావు. లోన్ తీసుకోవడానికి ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళావు, వాడికి లోన్ ఇప్పించాడు, వాడు ఇమీడియట్గా కమిషన్ అని రాసేసుకుంటాడు. ఇప్పుడు ఏజెంట్ యొక్క వర్క్ ఏంటి తెలుసా? నీ లోన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. మానిటర్ అంటే ఏంటి సార్? నీ లోన్ ఇక్కడ 8%కి తీసుకున్నావు, ఇప్పుడు అదే లోన్ వేరే కంపెనీలో 7%కి వస్తే 7% దగ్గర లోన్ తీసుకుని 8% క్లియర్ చేసి ఇక్కడ కొత్తగా ఇంట్రెస్ట్ పే చేసుకుంటా ఉంటావు. సో దట్ ఇంట్రెస్ట్ తగ్గిద్దిగా. ఈ వర్క్ అంతా నువ్వు చెయ్యవు, ఒక ఏజెంట్ చేసుకుంటాడు. సర్వీస్ ఇప్పుడు కంటిన్యూస్ బేసిసా, వన్సా? నీ లోన్ని మానిటర్ చేస్తూ ఉన్నాడంటే కంటిన్యూవా, వన్సా? కంటిన్యూస్ బేసిస్. కాబట్టి వాడికి వచ్చే కమిషన్ని కూడా అపోర్షన్ చేసుకోవాలి ప్రపోర్షనేట్గా. అదే ఒక్కసారి అనుకో, ఒక్కసారి రాసిస్తాం. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, దట్స్ ఇట్. దట్ ఈస్ రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్. నౌ అదర్ ఇన్కమ్ 3 things ఉంటాయి: ఇంట్రెస్ట్, రాయల్టీ, డివిడెండ్. రాయల్టీ విల్ బి రికార్డెడ్ యాజ్ పర్ ద అగ్రిమెంట్, అక్రూయల్ బేసిస్. అగ్రిమెంట్ అని ఎందుకు అంటున్నావు అంటే ఖచ్చితంగా రాయల్టీకి అగ్రిమెంట్స్ రాసుకుంటారు. లైక్వైజ్ ఒక మైన్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ 10 rupees మస్ట్ బి పేడ్. అగ్రిమెంట్ అది. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బుక్ సోల్డ్, కాపీ సోల్డ్, యూ హ్యావ్ టు పే రాయల్టీ ఆఫ్ 25 rupees. నేను బుక్ రాసా కానీ నేను ఎవరికి తెలీదు, అది పబ్లిషర్ అందరికీ తెలుసు, కాబట్టి పబ్లిషర్స్ ద్వారా నేను సేల్ చేయిస్తా. పబ్లిషర్ అమ్మి ప్రాఫిట్ తీసుకుంటాడు, బుక్ రాసిన వాళ్ళకి రాయల్టీస్ ఇస్తారు. క్లియర్ ఎవ్రీబడి? అగ్రిమెంట్ అక్రూయల్ బేసిస్. ఇంట్రెస్ట్ అనుకోండి టైం బేసిస్. ఇంకో రకంగా చెప్పాలంటే ప్రపోర్షనేట్. అంటే 6 months అయితే 6/12, 4 months అయితే 4/12, ఇయర్ అయితే 12/12. డివిడెండ్ జాగ్రత్త, వెన్ ద రైట్ టు రిసీవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. రైట్ టు రిసీవ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ అంటే డిక్లరేషన్ అవ్వాలి ఖచ్చితంగా. ప్రపోజల్ కుదరదు, డిక్లరేషన్ అవ్వాలి. నౌ జాగ్రత్త, ఎఫెక్ట్ ఆఫ్ అన్సర్టెనిటీ. జాగ్రత్తగా చూడండి. అసలు నిన్ను రెండరింగ్ ఆఫ్ సర్వీస్ కానీ సేల్ ఆఫ్ గుడ్స్ అని ఎప్పుడు రాయమని చెప్తున్నాము? వెన్ దెర్ ఇస్ నో అన్సర్టెనిటీ ఇన్ కలెక్షన్ అండ్ వెన్ దెర్ ఈస్ అల్టిమేట్ కలెక్షన్. సార్ మరి అన్సర్టెనిటీ ఉంటే ఏం చెయ్యమంటారు? డోంట్ రికగ్నైజ్. ఏం చెయ్యాలి? పోస్ట్ పోన్. ఎప్పటి వరకు? టిల్ ఇట్ ఈస్ రిసీవ్డ్. వచ్చేంత వరకు పోస్ట్పోన్ చేయడమే. సరే నేను రాసేసా ఆల్రెడీ, తర్వాత అన్సర్టెన్ అయిపోయింది. యూ షుడ్ నాట్ రివర్స్, యూ హ్యావ్ టు క్రియేట్ ఏ ప్రావిజన్. క్లియర్ ఎవ్రీబడి? అదే ఈ సిచ్యువేషన్లో అనుకో, అంటే ఇంట్రెస్ట్, డివిడెండ్, రాయల్టీలో అనుకో. అన్సర్టెనిటీ ఉంటే రాయొద్దు, ఆల్రెడీ రాసేసావు. ఇప్పుడు అన్సర్టెన్ అయింది అనుకో, యూ హ్యావ్ టు రివర్స్. ఏం చెప్పానో అర్థమైందా? సేల్ అయితే రివర్స్ చేయకూడదు, రెండరింగ్ ఆఫ్ సర్వీస్ అయితే రివర్స్ చేయకూడదు, ఇంట్రెస్ట్ అయితే రివర్సే చేయాలి. ఎక్కడైనా ఇప్పటి వరకు నువ్వు ప్రొవిజన్ ఫర్ ఇంట్రెస్ట్ అని చూసావా? ప్రొవిజన్ ఫర్ రాయల్టీ చూసావా? ప్రొవిజన్ ఫర్ డివిడెండ్ చూసావా? కాదు. కాబట్టి నువ్వు ఇంట్రెస్ట్ అని ఆల్రెడీ రికగ్నైజ్ చేసేసావు. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ అని రాసేసావు. తర్వాత నీకు ఇంట్రెస్ట్ రాదు అని అర్థమైంది, కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? రివర్స్ చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేయడం కాదు. సార్ ఆల్రెడీ నేను ఇంట్రెస్ట్ని క్లోజ్ చేసి P&L అకౌంట్కి పట్టుకెళ్ళిపోయాను సార్. సో ఇంట్రెస్ట్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయిందిగా, అప్పటికి ఇది ఒక్కటేగా ఎసెట్ కింద ఉంది, ఇది రివర్స్ చేయి. అప్పుడు ఎంట్రీ ఏమవుతుంది? P&L అకౌంట్ డెటార్ టు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అకౌంట్. క్లియర్ ఎవ్రీబడి? ఈ ఎంట్రీ రాసి రివర్స్ చేయాలంటే రివర్స్. ఇది ఆల్రెడీ క్లోజ్ చేసి P&Lకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత రివర్స్ అంటే P&L టు ఇంట్రెస్ట్ రిసీవబుల్ అని రాస్తాం. రెస్పాండ్. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 9. There are no hard problems to deal with accounting standard number 9 because it is just normalized basis. ఒకే ఒక్కటి ఉంటుంది, జాగ్రత్తగా వినండి. నీకు నేను ఫస్ట్ గూడ్ సేల్ చేసా, ఓకే? నీకు ఎసెట్ నా గూడ్, ఒక మెషిన్ సేల్ చేసా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ, నేను ఏసీ డీలర్ని, నీకు ఏసీ సేల్ చేసా 50,000 రూపీస్. మన ఇద్దరి మధ్యలో అగ్రిమెంట్ ఏంటంటే నువ్వు 1 year ఏసీని వాడు, బాగానే ఉంది అని అనుకుంటే
నువ్వు ఇప్పుడు 45,000 ఇవ్వు, రిమైనింగ్ 5,000 ఆ 1 year అయిపోయిన తర్వాత ఇవ్వు. 1 year అయిన తర్వాత నువ్వు ప్రొడక్ట్తో సాటిస్ఫై అవ్వలేదు అనుకో, 5,000 నాకు ఇవ్వద్దు, 45,000 చాలు. ఏం చెప్పానో అర్థమైందా? ఇప్పుడు నీకు ఏసీని అమ్ముతున్నా, 45,000 తీసుకున్నా, ఇంకా ఎంత ఇవ్వాలి? ఇది నేను ఎప్పుడు ఇమ్మని చెప్తున్నా? 1 year తర్వాత. నువ్వు సాటిస్ఫై అయితే ఇవ్వు, లేకపోతే వద్దు. ఇప్పుడు నేను ఎంత రెవెన్యూ రాసుకోవాలి? 50 45? 45 రాసుకుని ఇంకో 5,000 అన్సర్టైన్, ఇస్తాడో ఇవ్వడో తెలీదు అని రాస్తే తప్పు. 50,000 రాయాలి, ఇంకో 5,000కి ప్రొవిజన్ క్రియేట్ చేసుకో. సేల్ అయిపోయింది కదా, ఎంత రాస్తావు? 50 రాసి 5,000కి ప్రొవిజన్ రాసుకో. కొన్ని సిచ్యువేషన్స్లో ప్రొవిజన్ రాయాల్సిన అవసరం కూడా లేదు, ప్రొవైడెడ్ ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఈజ్ వర్తీ. అసలు అంత ఓపెన్ ఆఫర్ ఇస్తున్నావు అంటే నువ్వు ఎందుకు సాటిస్ఫై అవ్వవు? నిజంగా 1 year తర్వాత కస్టమర్ ఇస్ టెలింగ్ నో ఐ డిడ్ నాట్ సాటిస్ఫై, ఐ డోంట్ గివ్ దట్ 5,000. ఏం సాటిస్ఫై అవ్వలా? నీకేం నచ్చలేదు, నీకేం ప్రాబ్లం వచ్చింది? నువ్వు నాకు ముందే చెప్పుంటే నేను నీ ఇంటికి వచ్చి రిపేర్ చేసేవాడినిగా. ప్రాబ్లం నీది, నాది కాదు. లాజికల్లీ అంతే కదా. సో మొత్తం 50,000కి రాస్తారు. ప్రొవిజన్ క్రియేట్ చేయడం చేయకపోవడం వాళ్ళ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈస్ ద ఎండ్. Let us start accounting standard number 17 within the next 1 or 2 minutes. ఇందులో నేను అంతగా ఏం చెప్పేది ఉండదు, జస్ట్ ఆ కాంపోనెంట్స్ సెగ్మెంట్స్ చెప్పేసి టెస్ట్స్ ఫర్ సెగ్మెంట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతా. ఓకే, అది మాత్రమే చెప్తా, మోర్ దాన్ దాట్ ఇంకేం ఉండదు. అసలు ఇంకేం ఉండదు కూడా చెప్పడానికి. Okay, let me start with next standard, very small standard, accounting standard number 17. Segment reporting. 2 segments ఉంటాయి, ఒకటి బిజినెస్ సెగ్మెంట్, ఇంకొకటి జియోగ్రఫికల్ సెగ్మెంట్. మళ్ళా జియోగ్రఫికల్ సెగ్మెంట్లో 2 ఉంటాయండి. నంబర్ 1 లొకేషన్ ఆఫ్ అసెట్స్, లొకేషన్ ఆఫ్ కస్టమర్స్. బిజినెస్ సెగ్మెంట్ అంటే అది ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అయి ఉండాలి. అదే జియోగ్రఫికల్ సెగ్మెంట్ అంటే ఎక్కడ లొకేషన్ ఉందో చూసుకుంటాం. అఫ్ కోర్స్ రిస్క్ అండ్ రివర్ట్స్ మస్ట్ బి సిగ్నిఫికెంట్లీ డిఫర్. అంటే దేర్ షుడ్ బి ఎ డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్. దట్ వర్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్టింగ్విషబుల్ కాంపోనెంట్, దట్ వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌ ఇది చూడండి, బ్రాండ్స్ ఆఫ్ హెచ్యుఎల్. హిందుస్థాన్ యూనిలివర్కి ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయంట. ఇవన్నీ కూడా మనం ఏమని చెప్తామంటే బిజినెస్ సెగ్మెంట్స్ అని చెప్తాం. వెరస్ కమింగ్ టు దీస్ థింగ్స్, జియోగ్రఫికల్ సెగ్మెంట్ అంటే ఇండియాలోనే వేరియస్ చోట ఉంటే జియోగ్రఫికల్ సెగ్మెంట్ అని కాదు. ఐల్ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కోల్కతా, డార్జిలింగ్, శ్రీనగర్, అమృత్సర్, బెంగళూరు, హైదరాబాద్, వైజాగ్, తిరువనంతపురం ఈ లొకేషన్స్లో ఉన్నాయంట. ఇదంతా ఒకటే, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇండియాలో ఎక్కడున్నా సరే రిస్క్ అండ్ రివార్డ్స్ ఒకలాగే ఉంటుంది. అదే ఏజెన్సీ ఏరియా, ఐ మీన్ టు టెల్ ట్రైబల్ ఏరియాలో ఒక బ్రాంచ్ ఉండి, వెల్ డెవలప్డ్ ఏరియాలో ఒక బ్రాంచ్ ఉంది, రిస్క్ అండ్ రివార్డ్స్ సేమా డిఫరెంటా? కాబట్టి డిఫరెంట్ కాంపోనెంట్స్.
అంతేగాని వైజాగ్లో ఒకటి, తిరువనంతపూర్లో ఒకటి ఉంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అని చెప్పాం. ఇండియాలో ఒకటి, యూకేలో ఒకటి, అది ఎలా అయినా డిఫరెంటే. రిస్క్ అండ్ రివార్డ్స్ ఖచ్చితంగా వేరుంటాయి. ఇండియన్ ఎన్విరాన్మెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూకే ఆర్ యూఎస్ ఎన్విరాన్మెంట్. సో ఖచ్చితంగా అప్పుడు డిఫరెంటే. అంటే ఒకే కంట్రీలో ఉన్న, ఒకే స్టేట్లో ఉన్న డిఫరెంట్ అవుతాయి, ప్రొవైడెడ్ రిస్క్ అండ్ రివార్డ్స్ డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఈస్టర్న్ ఇండియాలో ఉంది, సమ్వాట్ లెస్ డెవలప్డ్ ఏరియా ఈజ్ ఈస్టర్న్ ఇండియా, అండ్ వెల్ డెవలప్డ్ సెంటర్ ఆఫ్ ద ఇండియాలో ఉంది. ఢిల్లీలో ఒక బ్రాంచ్ ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు రిస్క్ అండ్ రివార్డ్స్ వేరు. వి మే టెల్ ద డిఫరెంట్ బ్రాంచెస్. క్లియర్ ఎవ్రీబడి? ఇంతకీ లొకేషన్ ఆఫ్ ఎసెట్స్ అంటే ఏంటి, లొకేషన్ ఆఫ్ కస్టమర్ అంటే ఏంటి? లొకేషన్ ఆఫ్ కస్టమర్ అంటే నాకు అక్కడ కస్టమర్ మాత్రమే ఉన్నాడు, అంటే ఎక్స్పోర్ట్ మాత్రమే చేస్తా. క్లియరా? లొకేషన్ ఆఫ్ ఎసెట్స్ అంటే నాకు అక్కడ బ్రాంచ్ ఆఫీసే ఉంది. క్లియర్? బ్రాంచ్ ఆఫీస్ ఉంది కాబట్టి అది లొకేషన్ ఆఫ్ ఎసెట్స్ అవుతుంది. ఫిజికల్గా ఒక ఆఫీస్ ఉంది, నేను ఫిజికల్గా అక్కడ వర్క్ చేస్తే లొకేషన్ ఆఫ్ ఎసెట్స్. ఓన్లీ ఎక్స్పోర్ట్స్ మాత్రమే చేసి కస్టమర్స్ మాత్రమే ఉంటే లొకేషన్ ఆఫ్ కస్టమర్స్ అని చెప్తాం. అన్నిట్లకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ సెగ్మెంట్స్ని రిపోర్ట్ చెయ్యాలి. సెగ్మెంట్ రెవెన్యూ టెస్ట్. సెగ్మెంట్ రెవెన్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ టోటల్ సెగ్మెంట్ రెవెన్యూ. టోటల్ సెగ్మెంట్ రెవెన్యూ అంటే మొత్తం అంతా తీసుకోవాలి. ఇంటర్ సెగ్మెంట్ రెవెన్యూ తీసుకోవాలి, ఎక్స్టర్నల్ రెవెన్యూ తీసుకోవాలి, మొత్తం అంతా తీసుకోవాలి. వెరస్ సెగ్మెంట్ రిజల్ట్ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ టోటల్ సెగ్మెంట్ రిజల్ట్. ఇందుకే సెగ్మెంట్ రిజల్ట్ అంటే ఏంటి సార్? టోటల్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ ఆర్ టోటల్ సెగ్మెంట్ లాసెస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, హయ్యర్ని కన్సిడర్ చేయాలి, అదే సెగ్మెంట్ రిజల్ట్ అవుతుంది. జాగ్రత్త. అంటే ఏబిసిడిఈ ఉన్నాయి అనుకోండి, ఏబిసి ప్రాఫిట్స్, డి అండ్ ఈ లాసెస్. టోటల్ ప్రాఫిట్స్ చూడండి 100 lakhs సార్, టోటల్ లాసెస్ చూడండి 200 lakhs సార్. నెట్ ప్రాఫిట్ కాదు తీసుకోవాల్సింది, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి, అంటే 200 lakhs తీసుకోవాలి. మల్టిప్లైడ్ బై 10%, 20 lakhs. ఇక ఏ ఫిగర్ చూసుకోవాలి, ప్రాఫిట్ లాస్ అని చూసుకోకూడదు. సే ఏ వచ్చేసి 60, 60, 40 అండ్ డి అండ్ ఈ వచ్చేసి 10, 190 అనుకోండి. ఇప్పుడు ఏవి రిపోర్టబుల్ సెగ్మెంట్స్ అవుతాయి? ఏ 20 కన్నా ఎక్కువేగా, రిపోర్టబుల్. బి, సి, ఈ. డి ఈజ్ నాట్ ఎ రిపోర్టబుల్ సెగ్మెంట్, ఎందుకంటే 10 ఉంది. అదే ఏకి 19 ఉండి బికి రిమైనింగ్ కావాల్సిందంతా ఉందనుకో, ఏ రిపోర్టబుల్ సెగ్మెంటా నాన్ రిపోర్టబులా? నాన్ రిపోర్టబుల్. అంటే ఒక్కసారి రిజల్ట్ అంటే రిజల్టే, అది ప్రాఫిటా లాసా ఇంకా దాంతో సంబంధం లేదు మనకి. టోటల్ సెగ్మెంట్ ప్రాఫిట్స్ ఆర్ టోటల్ సెగ్మెంట్ లాసెస్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, అది తీసేసుకుని ఇంటూ 10% చేస్తే నీకు ఫిగర్ వస్తుంది. ఆ ఫిగర్ని స్ట్రైట్ అవే కన్సిడర్ చేసి నువ్వు ప్రాఫిట్స్ లాసెస్ చెక్ చేసుకోవాలంతే. క్లియర్ ఎవ్రీబడి? సెగ్మెంట్ అసెట్స్ టెస్ట్ చాలా సింపుల్. సెగ్మెంట్ అసెట్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10% ఆఫ్ టోటల్ సెగ్మెంట్ అసెట్స్. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్త, మేనేజ్మెంట్ డిస్క్రిషన్. అది ఇంకా మేనేజ్మెంట్ ఇష్టం, అది మనం చెప్పడానికి ఏమి ఉండదు. నెక్స్ట్, ఇప్పుడు ఇలా రిపోర్ట్ చేసిన మొత్తం సెగ్మెంట్స్ ఉంటాయి కదా, రిపోర్ట్ చేసిన సెగ్మెంట్స్ ఉంటాయి కదా, ఈ సెగ్మెంట్స్ నుండి ఎక్స్టర్నల్ రెవెన్యూ చూడండి. ఎక్స్టర్నల్ రెవెన్యూ ఇంటర్ సెగ్మెంట్ కాకుండా అది మినిమం 75% ఉండాలి. అలా 75% లేదనుకో, యూ యాడ్ సమ్ మోర్ సెగ్మెంట్స్ సో దట్ ఇట్ షుడ్ బికమ్ టోటల్ ఎక్స్టర్నల్ రెవెన్యూ 75% అయ్యేంత వరకు. అర్థమైందా? టోటల్ రిపోర్టబుల్ సెగ్మెంట్స్ నుంచి ఎక్స్టర్నల్ రెవెన్యూ 75% అవ్వాలి. 75% అయిందా, వెల్ అండ్ గుడ్. ఆ 75% అవ్వకపోతే మొత్తం 75% అయ్యేంత వరకు ప్రతి సెగ్మెంట్ని రిపోర్ట్ చేస్తూనే ఉండాలి. క్లియర్ ఎవ్రీబడి? ఓకే, మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్. లాస్ట్ ఇయర్లో టెస్ట్ నెంబర్ 1, 2, 3 అంటే 10% టెస్ట్లు ఉన్నాయి కదా. సెగ్మెంట్ రిజల్ట్ టెస్ట్, సెగ్మెంట్ అసెట్స్ టెస్ట్, సెగ్మెంట్ రెవెన్యూ టెస్ట్. లాస్ట్ ఇయర్లో ఈ 3 సెగ్మెంట్స్ సాటిస్ఫై అయిన ప్రతి సెగ్మెంట్ని కరెంట్ ఇయర్లో రిపోర్ట్ చేయాలి. ఇఫ్ సాటిస్ఫైడ్ ఎనీ ఆఫ్ ద 10% థ్రెషోల్డ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్. లాస్ట్ ఇయర్లో సాటిస్ఫై అయిన ప్రతి
10% సెగ్మెంట్స్ని కరెంట్ ఇయర్లో కూడా రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే యూజర్స్కి కంపారిజన్ కోసం. కరెంట్ ఇయర్లో సాటిస్ఫై అవ్వలేదు కదా, అవ్వలేదు. కానీ లాస్ట్ ఇయర్లో అయిందిగా, మరి కరెంట్ ఇయర్లో ఎందుకు అవ్వలేదు అని యూజర్కి డౌట్ వస్తుంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసం మీరు ఖచ్చితంగా ఇవి కూడా రిపోర్ట్ చెయ్యాలి. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. అంతే అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకటి చూసుకోండి, ఏవి డిస్క్లోజ్ చేయాలి. ఒకవేళ అది కనుక ప్రైమరీ సెగ్మెంట్ అని చెబితే మొత్తం అన్నీ డిస్క్లోజ్ చేయాలి. సెగ్మెంట్ ఎసెట్, సెగ్మెంట్ లైబిలిటీ, సెగ్మెంట్ రిజల్ట్, సెగ్మెంట్ ఎక్స్పెన్స్, సెగ్మెంట్ రెవెన్యూ. అదే ఒకవేళ సెకండరీ సెగ్మెంట్ కనుక అని చెప్పాడు అనుకో క్వశ్చన్లో, అప్పుడు ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్స్ డిస్క్లోజ్ చేయాలి, ప్రొవైడెడ్ ఆ రెస్పెక్టివ్ టెస్ట్ సాటిస్ఫై అయితే. అంటే బిజినెస్ సెగ్మెంట్ కనుక సెకండరీ సెగ్మెంట్ అయితే సెగ్మెంట్ రెవెన్యూ ఒక్కటి డిస్క్లోజ్ చేస్తే చాలు, అది కూడా ఎక్స్టర్నల్ రెవెన్యూ. సెగ్మెంట్ అసెట్స్ డిస్క్లోజ్ చేస్తే సరిపోతుంది. క్లియర్ ఎవ్రీబడి? అదే జియోగ్రఫికల్ సెగ్మెంట్ లొకేషన్ ఆఫ్ ఎసెట్స్ అనుకో, సెగ్మెంట్ అసెట్స్ డిస్క్లోజ్ చేయాలి. జియోగ్రఫికల్ సెగ్మెంట్ లొకేషన్ ఆఫ్ కస్టమర్స్ కనుక సెకండరీ సెగ్మెంట్ అయిందనుకో, కస్టమర్ కదా కాబట్టి సెగ్మెంట్ రెవెన్యూ డిస్క్లోజ్ చేయాలి. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ని మాత్రమే డిస్క్లోజ్ చేస్తాము, అది కూడా రెస్పెక్టివ్ టెస్ట్ సాటిస్ఫై అయితేనే. ఇక్కడ సెగ్మెంట్ అసెట్స్ టెస్ట్ సాటిస్ఫై అవ్వాలి, ఇక్కడ సెగ్మెంట్ రిజల్ట్ ఎక్స్టర్నల్ టెస్ట్ సాటిస్ఫై అవ్వాలి, మొత్తం అక్కర్లా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ జియోగ్రఫికల్ లొకేషన్ ఆఫ్ కస్టమర్స్ సెకండరీ సెగ్మెంట్, అప్పుడు ఏం డిస్క్లోజ్ చేయమంటున్నాము? సెగ్మెంట్ రెవెన్యూ. కానీ ఈ సెగ్మెంట్ రెవెన్యూ టెస్ట్ సాటిస్ఫై చేయలేదు, సెగ్మెంట్ రిజల్ట్ టెస్ట్ సాటిస్ఫై చేసింది అనుకో, అప్పుడు మళ్ళీ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సెకండరీ సెగ్మెంట్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంటో అదే డిస్క్లోజ్ చెయ్యాలి, ప్రొవైడెడ్ ఆ టెస్ట్ సాటిస్ఫై చేస్తే చాలు. ఇప్పుడు ఇది చూడండి, బిజినెస్ సెగ్మెంట్ సెకండరీ సెగ్మెంట్ సార్, ఏంటంటే డిస్క్లోజ్ చేయాలి? సెగ్మెంట్ రెవెన్యూ, సెగ్మెంట్ అసెట్. సే ఈ టెస్ట్ ఒక్కటే సాటిస్ఫై చేసింది అనుకో, ఇది అక్కర్లా, ఇది ఒకటే చేయి. ఇది కూడా సాటిస్ఫై చేయలేదు సార్, ఏది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? ప్రైమరీ అయితే డిస్క్లోజ్ ఆల్, సెకండరీ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్. అంటే సెగ్మెంట్ రెవెన్యూ కానీ సెగ్మెంట్ అసెట్స్ కానీ ప్రొవైడెడ్ రెస్పెక్టివ్ టెస్ట్ సాటిస్ఫై అయితే చాలు, అన్నీ సాటిస్ఫై అవ్వాల్సినటువంటి నెసెసరీ లేదు. క్లియర్ ఎవ్రీబడి? లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్, సెగ్మెంట్ అసెట్స్ అయినా సెగ్మెంట్ లైబిలిటీ అయినా సెగ్మెంట్ రెవెన్యూ అయినా సెగ్మెంట్ ఎక్స్పెన్స్ అయినా ఓన్లీ ఆపరేటింగ్వి మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి, ఇన్వెస్టింగ్ ఫైనాన్సింగ్ ఇంక్లూడ్ అవ్వవు, ఎక్స్ట్రాడినరీ ఇంక్లూడ్ అవ్వవు, అలకబుల్ మాత్రమే ఇంక్లూడ్ అవుతాయి, అన్ఎలకబుల్ ఏమైనా ఉంటే ఇంక్లూడ్ అవ్వవు, ఇంటర్ సెగ్మెంట్ ఉంటే ఇంక్లూడ్ అవుతాయి, ట్యాక్స్ ఐటమ్స్ ఇంక్లూడ్ అవ్వవు. సెగ్మెంట్ అసెట్స్ అయినా సెగ్మెంట్ లైబిలిటీస్ అయినా సెగ్మెంట్ ఎక్స్పెన్స్ అయినా సెగ్మెంట్ రెవెన్యూ అయినా ఆపరేటింగ్వి ఎల్లకేబుల్ ఇంటర్ సెగ్మెంటే ఇంక్లూడ్ అవుతాయి, ఇన్వెస్టింగ్ ఐటమ్స్ ఇంక్లూడ్ అవ్వవు, ఫైనాన్సింగ్ ఐటమ్స్ ఇంక్లూడ్ అవ్వవు, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఇంక్లూడ్ అవ్వవు, అన్ఎలకబుల్ ఐటమ్స్ ఇంక్లూడ్ అవ్వవు, ట్యాక్స్ ఇంక్లూడ్ అవ్వదు. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ 17. ఇందులో ఫేమస్ మోడల్స్ రెండే సమలు. ఒకటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెగ్మెంట్స్ ఆర్ టు బి రిపోర్టబుల్ అని చెప్పి నంబర్స్ ఇస్తాడు కదా, టెస్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది కాకుండా ఇంకొకటి చూడండి, డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ అని చెప్పి ఇస్తాడు, 8.8 crores వస్తుంది, ఇంటూ 10% చేస్తే 0.88 crores వస్తుంది కదా. సెగ్మెంట్ ఏకి ట్యాక్స్ అసెట్స్, సెగ్మెంట్ బికి ట్యాక్స్ అసెట్స్, సెగ్మెంట్ సికి ట్యాక్స్ అసెట్స్ ఉంటాయి, అది డిడక్ట్ చేసేసి చెయ్యాలి, అంతే. ఇవి రెండు మాత్రమే ఇందులో ఇంపార్టెంట్ థింగ్స్, సో బీ కేర్ఫుల్. గెట్ రెడీ. అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ 18.
Shall I start? Accounting standard number 18, related party disclosures. ఇందులో స్పెసిఫిక్గా మీరు రిలేషన్స్ తెలుసుకుని సమ్ సాల్వ్ చేయాల్సిందే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఫస్ట్ రిలేషన్ ఏంటి అంటే కంట్రోల్. ఎంటర్ప్రైజెస్ దట్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యావింగ్ వన్ ఆర్ మోర్ సబ్సిడరీస్ ఎయిదర్ కంట్రోల్డ్ బై కామన్ కంట్రోల్ అని చెప్తారు. సో జాగ్రత్తగా చూడండి. ఏకి బిఎన్సి ఉన్నాయి 60%, 80%. అండ్ సికి డి అండ్ ఈ ఉన్నాయి 20%. అండ్ బికి కూడా ఉంది 20%. ఏకి కూడా డిలో ఉంది 20%. అండ్ సికి ఈలో 80% ఉంది మళ్ళా. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఈజ్ డి ఏ రిలేటెడ్ పార్టీ టు ఏ? ఖచ్చితంగా. ఎందుకంటే ఇండైరెక్ట్గా సి నుంచో 20%, బి నుంచో 20%, ఏ డైరెక్ట్గా 20, మూడు కలిపితే 60%. అంటే ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. క్లియర్ ఎవ్రీబడి? ఇప్పుడు ఏబి రిలేటివ్సే, ఎందుకంటే హోల్డింగ్ సబ్సిడరీ. మరి బిఎన్సి రిలేటివ్సా కాదా? బిఎన్సి ఎస్ రిలేటివ్స్, ఫెలో సబ్సిడరీస్. క్లియర్ ఎవ్రీబడి? ఫెలో సబ్సిడరీస్ అంటే దోస్ సబ్సిడరీస్ విచ్ ఆర్ ఇన్ కామన్ కంట్రోల్. కామన్ కంట్రోల్తో ఉంటే వాటినే మనం ఫెలో సబ్సిడరీస్ అంటాం. అవి కూడా ఖచ్చితంగా రిలేటెడ్ పార్టీసే అవుతాయి. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బి రిలేటివ్సేనా? ఈ అండ్ బి. ఈని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? సిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? అంటే ఈ ఈజ్ అల్టిమేట్లీ కంట్రోల్డ్ బై, బి ఈజ్ అల్టిమేట్లీ కంట్రోల్డ్ బై. సో బి అండ్ ఈ ఆర్ ఆల్సో రిలేటివ్స్. ఫెలో సబ్సిడరీస్, కామన్ కంట్రోల్. అర్థమైందా? ఒకే ఒక కంక్లూజన్ అమ్మ, కంట్రోల్ అయితే ప్రతి కంపెనీకి రిలేటివ్సే. ప్రతి కంపెనీకి రిలేటివ్సే, ఖచ్చితంగా, డౌట్ లేదు అందులో. క్లియర్ ఎవ్రీబడి? ఒకటి హోల్డింగ్ అయితే ఇంకోటి సబ్సిడరీ అవుతుంది, ఇంకొకటి ఫెలో సబ్సిడరీ రిలేషన్ అవుతుంది. ప్రతి కంపెనీకి రిలేటివ్లోనే ఉంటుంది. అదే ఏకి బిలో సిలో 22% అండ్ సిలో 28% ఉందనుకో. ఏ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ బి కదా. So A is called as investing party, B is called as associate. A ki C ki kuda ante, A is investing party, C is associate. ఇప్పుడు A కి B రిలేటివా కాదా? ఎస్. A కి C రిలేటివే కాదా? ఎస్. B కి A రిలేటివ్, C కి కూడా A రిలేటివ్. మరి B and C? B and C ఆర్ నాట్ రిలేటివ్స్. కామన్ కంట్రోల్ ఉంది కానీ కామన్ అసోసియేషన్ లేదు. క్లియర్ ఎవ్రీబడి? అయితే అసోసియేట్ ఇన్వెస్టింగ్ పార్టీ రిలేషన్ కావాలంటే మినిమం 20% ఉండాలి. బట్ ఇట్ షుడ్ నాట్ బికమ్ ఏ సబ్సిడరీ, అంటే అప్ టు 50% అన్నమాట. అర్థమైందా? కానీ రిమెంబర్, ఒక పర్సన్ దగ్గర 12% ఉంది, అయినా సరే వాడు కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాను అని చెప్పాడు అనుకో, ఇమీడియట్గా యూ హ్యావ్ టు ఆస్క్ ద ప్రూఫ్. ఎలా? వెరీ వెరీ సింపుల్. మిగిలిన ఎవ్వరూ కూడా మినిమం 10% హోల్డింగ్ కూడా లేరు. నేను 12% హోల్డ్ చేస్తున్నాను సార్, నా తర్వాత హైయెస్ట్ పర్సంటేజ్ ఎంత అంటే 1% ఆఫ్ ది హోల్డింగ్. కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఇప్పుడు నా దగ్గర 28% ఉంది, అయినా సరే నేను కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నా అన్నావు. ఎందుకురా? సార్ వాడి దగ్గర 60% ఉంది సార్, హీఈస్ కంట్రోలింగ్. ఇఫ్ వన్ పర్సన్ ఈస్ కంట్రోలింగ్, హౌ కెన్ ది అదర్ ఇన్ఫ్లుయెన్స్ యూ? నిన్ను ఒక పర్సన్ కంట్రోల్ చేస్తుంటే వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇంకేం పని చేస్తుంది నీకు? ఖచ్చితంగా అది పని చెయ్యదు. రెస్పాండ్ క్లియరా? అంటే మినిమం 20% ఉంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావని కామన్ ఎజంప్షన్. 20% ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యలేకపోతున్నావని, 20% లేకపోయినా నువ్వు
ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నావు అంటే ఖచ్చితంగా నాకు అక్కడ ప్రూఫ్ కావాలి. వితౌట్ ప్రూఫ్ దిస్ విల్ నాట్ బి అడ్మిటెడ్. క్లియరా? సరే, ఇప్పుడు ఇవి రిలేషన్స్ కాదో చెప్పండి. 16% ఇన్ బి, సారీ 26% ఇన్ బి, 28% ఇన్ సి. ఏ టు సి. ఏసీ రిలేటివ్సా కాదా? కాదమ్మా. ఇండైరెక్ట్ కంట్రోల్ ఉంది కానీ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ లేదు. నెక్స్ట్ 66%, 28%. ఎస్ ఆర్ నో? ఎస్, బికాస్ ఏకి ఏ ఇస్ కంట్రోలింగ్ బి, అంటే బి ఏం చేసినా అది ఏ చేస్తున్నట్టే. క్లియర్? ఏ అండ్ సి రిలేటివ్సా నాట్ రిలేటివ్సా? నో, నాట్ రిలేటివ్స్. ఎందుకు రిలేటివ్స్ అవుతారు? ఏ ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 28% ఇన్ బి, బి ఈజ్ హ్యావింగ్ 66% ఇన్ సి. ఏ ఈజ్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ బి. బి నేను సిలో ఇన్వెస్ట్ చేస్తానంటే ఏ కెనాట్ టెల్ నో. అర్థమవుతుందా? అండ్ హెన్స్ ఇన్ దిస్ కేస్ ఏ అండ్ సి ఆర్ నాట్ రిలేటివ్స్. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, కంట్రోల్ ఉంటే ఆ కంపెనీ చేసే ప్రతి పని నాదే. డిడ్ యూ అండర్స్టాండ్? ఇఫ్ ఏ ఈజ్ హ్యావింగ్ కంట్రోల్ ఆన్ బి, బి చేసే ప్రతిదీ ఏ చేసినట్టే. అంటే బికి రిలేటివ్ అనుకో, ఏ కూడా రిలేటివ్. ఎప్పుడు? కంట్రోల్ ఉన్నప్పుడు. కంట్రోల్ లేనప్పుడు కాదే. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, జాయింట్ వెంచర్ కేని XYZ కలిపి స్టార్ట్ చేశారు. 80% ఏమో ఎక్స్కి, వైకి ఏమో 19%, జెడ్కి ఏమో 1%. ఓకే, నౌ can X tell that I'm having control on the joint venture? Because more than 50%. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్, వెంచర్ అయిపోయి వెంచర్ స్టార్ట్ చేసా. జాయింట్ వెంచర్ కేని XYZ కలిపి స్టార్ట్ చేశారు. ఎక్స్కి 80%, వైకి ఏమో 19%, జెడ్కి ఏమో 1% ఉంది. Can X tell that he is having control on the joint venture? No, because this is called venture and venturer relationship. అర్థమవుతుందా? వెంచర్ అండ్ వెంచరర్ రిలేషన్షిప్లో జాయింట్ కంట్రోల్ ఉంటుంది కానీ కంట్రోల్ కాదు. ఎవరికైనా హైయెస్ట్ పర్సంటేజ్ ఉంటే వాడు కంట్రోల్ చేస్తున్నాడని, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని అలాంటివి కుదరవు. ఇక్కడ జాయింట్ కంట్రోల్ ఉంటుంది. హోల్డింగ్స్ ఇప్పుడు చూడండి, ఈజ్ ఎక్స్ రిలేటివ్ టు కే ఆర్ నాట్? వై, జెడ్, ఓకే. ఎక్స్కి కే రిలేటివేగా? ఎస్, ఫర్ ఎక్స్ కే ఈజ్ రిలేటివ్, ఫర్ వై కే ఈజ్ రిలేటివ్, ఫర్ జెడ్ ఆల్సో కే ఈజ్ రిలేటివ్. ఇంతకీ కే ఎవరు సార్? జాయింట్ వెంచర్. మరి XYZ ఎవరు సార్? వెంచరర్స్. ఇప్పుడు XYZ వాళ్ళలో వాళ్ళు రిలేటివ్సా? కాదమ్మా. ఎందుకంటే co-venturers. Co-venturers are not relatives, co-associates are not relatives, but co-subsidiaries are relatives. Co-subsidiaries is nothing but fellow subsidiaries. Respond everybody, clear? Okay, next. ఓకే, ఇప్పుడు హోల్డింగ్ సబ్సిడరీకి మధ్యలో ఉన్నది ఏంటంటే కంట్రోల్. ఇన్వెస్టింగ్ పార్టీ అసోసియేట్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్. జాయింట్ వెంచర్కి వెంచరర్స్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే జాయింట్ కంట్రోల్. కంట్రోల్ అంటే ఏంటి? పవర్ టు డైరెక్ట్. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి? పవర్ టు పార్టిసిపేట్. జాయింట్ కంట్రోల్ ఏంటి? పవర్ టు గవర్న్. గవర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రేమింగ్ అని అర్థం. ఇందుకే ఏం డైరెక్ట్ చేస్తారు, ఏం పార్టిసిపేట్ చేస్తారు, ఏం ఫ్రేమ్ చేస్తారు? ఫినాన్షియల్ అండ్ ఆపరేటింగ్ పాలసీస్. పవర్ టు గవర్న్ ద ఫినాన్షియల్ అండ్ ఆపరేటింగ్ పాలసీస్, పవర్ టు పార్టిసిపేట్ ద ఫినాన్షియల్ అండ్ ఆపరేటింగ్ పాలసీస్, పవర్ టు డైరెక్ట్ ద ఫినాన్షియల్ అండ్ ఆపరేటింగ్ పాలసీస్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? దీస్ ఆర్ ద ఫస్ట్ 3 థింగ్స్. నెక్స్ట్, జాగ్రత్తగా చూసుకోండి. ఇండివిడ్యువల్స్ అలాంగ్ విత్ దేర్ రిలేటివ్స్. అలాంగ్ విత్ దేర్ రిలేటివ్స్. హూ ఆర్ రిలేటివ్స్ సార్? ఇండివిడ్యువల్
ఇండివిడ్యువల్ స్పౌస్, ఇండివిడ్యువల్ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్, సన్, డాటర్. స్పౌస్కి రిలేటివ్ అయితే స్పౌస్ ఇండివిడ్యువల్, స్పౌస్ మదర్, స్పౌస్ ఫాదర్, స్పౌస్ సిస్టర్, స్పౌస్ బ్రదర్, స్పౌస్ సన్, స్పౌస్ డాటర్. క్లియరా? సో ఇండివిడ్యువల్స్ along with their relatives, individuals along with their relatives having either control or significant influence over an entity. అప్పుడు రిలేటివ్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏ 10% ఉంది, మిస్సెస్ ఏ 12% ఉంది, మిస్సెస్ ఏస్ బ్రదర్ 13% ఉంది. ఏ లిమిటెడ్లో, ఏ లిమిటెడ్కి ఎవరెవరు రిలేటివ్స్ అవుతారు? ఏ లిమిటెడ్కి ఎవరెవరు రిలేటివ్స్ అవుతారు? మిస్సెస్ ఏ ఇంకా బోత్ 3 పీపుల్. సరే ఒకసారి చూడండి. ఫస్ట్ మిస్టర్ ఏది చూడండి, ఎంత పర్సెంట్ ఉంది? మిస్టర్ ఏకి రిలేటివ్ ఎవరు? మిస్సెస్ ఏ. ఎంత అంటే వీళ్ళిద్దరూ ఈ సిచ్యువేషన్లో రిలేటివ్స్ అవుతారు. క్లియరా? మిస్సెస్ ఏకి రండి, ఎంత పర్సెంట్ ఉంది? నో జస్ట్ వెయిట్, లెట్ మీ మోడిఫై సంథింగ్ హియర్. ఇదెంత 12 కదా రాసా? సే దిస్ ఇస్ 5%. ఇప్పుడు చెప్పండి, 4 రిలేటివ్స్. సరే ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మిస్టర్ ఏది అగ్రిగేట్ చేయాలంటే ఎవరితో అగ్రిగేట్ చేయొచ్చు? మొత్తం ఎంత పర్సెంట్ ఉంది అంటే అసలు రిలేటివ్స్ కాదు, ఎందుకంటే మినిమం ఎంత ఉండాలి? ఇప్పుడు మిస్సెస్ ఏస్ బ్రదర్ అంటే ఎవరితో అగ్రిగేట్ చేయొచ్చు? మిస్సెస్ ఏ అంటే మొత్తం ఎంత? 25. అంటే వీళ్ళిద్దరూ రిలేటివ్సేగా, అంతే కదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటంటే మీరు అదే సిచ్యువేషన్ని మిస్సెస్ ఏకి కూడా క్రియేట్ చేయండి. మిస్సెస్ ఏది ఎవరెవరితో అగ్రిగేట్ చేయొచ్చు? మిస్టర్ ఏతోని, మిస్సెస్ ఏ బ్రదర్తోని. మొత్తం ఎంత? మోర్ దాన్ 20 కదా, అంతే కదా? కాబట్టి ముగ్గురు రిలేటివ్సే. అర్థమైందా సార్? హోప్ యు హావ్ గాట్ ద లాజిక్. ఎందుకంటే మిస్సెస్ ఏకి మిస్టర్ ఏ కూడా రిలేటివే. ఆ పర్సంటేజ్ కూడా వేసి అగ్రిగేట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ మోర్ దాన్ 20 కాబట్టి ముగ్గురు ఏ లిమిటెడ్కి రిలేటివ్స్ అవుతారు. రెస్పాండ్ క్లియరా? సే ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ఏకి అసలు షేర్ లేదు కాబట్టి వీళ్ళిద్దరేగా రిలేటివ్స్. ఇప్పుడు ఏ లిమిటెడ్ గనక మిస్టర్ ఏతో ఏమైనా ట్రాన్సాక్షన్ చేసింది అనుకోండి, ఈజ్ ఇట్ ఎ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్? నువ్వు ఎందుకురా మాట్లాడుతున్నావు మధ్యలో నోటికి వచ్చిన ఆన్సర్ చెప్పడానికి? అది అసలు రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఎందుకు అవుతుందిరా? సరే ఓకే చూసుకోండమ్మా. మిస్సెస్ ఏస్ బ్రదర్, ఓకే మిస్సెస్ ఏస్ బ్రదర్ దృష్ట్యా ఆలోచించాలి మీరు. మిస్సెస్ ఏ బ్రదర్కి 13% ఉంది, ఓకే, అండ్ 12% ఏమో మిస్సెస్ ఏకు ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేటప్పుడు ఏ లిమిటెడ్ మిస్టర్ ఏతో గనక ట్రాన్సాక్షన్ చేస్తే ఇట్స్ నాట్ ఎ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. అంటే మీరు ఏ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారో అదే పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది, జాగ్రత్త. క్లియర్ ఎవ్రీబడి? ఇప్పుడు మిస్టర్ ఏ ఈజ్ హ్యావింగ్ 25% ఇన్ కే లిమిటెడ్. K Limited is doing a transaction with Mrs. A. Answer. Is it a related party transaction or not? Yes, because Mr. A ki Mrs. A అనేది రిలేటివ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు K Limited మిస్టర్ ఏస్ బ్రదర్ ఇన్ లా అంటే మిస్సెస్ ఏస్ బ్రదర్తో ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. Is it a related party transaction? No, it is not a related party transaction. Clear everybody? At the end of the point, మీరు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే క్వశ్చన్ అడుగుతున్నాడో వాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ఆన్సర్ రాయండి. అండర్స్టూడా? నెక్స్ట్ కేఎంపి.
కీ మేనేజరియల్ పర్సనల్స్ వాళ్ళ రిలేటివ్స్ ఎప్పుడు కంపెనీకి రిలేటివ్సే అవుతారు. లాస్ట్ అండ్ ఫైనల్ ఇండివిజువల్కి కానీ కేఎంపీస్కి కానీ వాళ్ళ రిలేటివ్స్కి కానీ ఒక బిజినెస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్స్కి కేఎంపీస్కి కానీ రిలేటివ్స్కి కానీ ఒక హోల్డింగ్ కంపెనీ కానీ సబ్సిడరీ కంపెనీ ఏవో ఉన్నాయి, లేదా అసోసియేట్స్ ఉన్నాయి. ఈ కంపెనీస్ ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిన ఇట్స్ ఎ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్. అర్థమైందా? ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ ఎ సోల్ ప్రొప్రైటర్. Individual is having a 60% stake in a company. This company is doing a business with the sole proprietor. Yes, it's a related party transaction. Chudandi, last one. Enterprises over which any person is described in C or D, ante KMP gani, individuals gani, వాళ్ళ relatives gani, is having significant influence. This includes enterprises owned by directors, shareholders, and enterprises having a member of KMP in common with the reporting enterprise. ఏ ఎంటిటీ అయితే రిపోర్ట్ చేస్తుందో, సే ఇండివిజువల్ హ్యావింగ్ 60% ఇన్ ఏ కంపెనీ కాల్డ్ ఏ లిమిటెడ్, ఇది రిపోర్ట్ చేస్తుంది. ఇండివిజువల్కి ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఉంది. ఈ ఏ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే ఇట్ ఈస్ ఎ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ద ఎండ్. అంటే ఈ 5 థింగ్స్ని రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ని చెబుతాము. రిమెంబర్ నౌ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ కాల్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, డీమ్డ్ నాట్ రిలేటెడ్ పార్టీస్. 2 కంపెనీస్కి ఒకే డైరెక్టర్ ఉన్నంత మాత్రాన రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అయిపోదు, రిలేటెడ్ పార్టీస్ అవ్వవు. 2 కంపెనీస్లో అదే కేఎంపీ ఉంటే రిలేటెడ్ పార్టీస్. నార్మల్ డైరెక్టర్ అయితే రిలేటెడ్ పార్టీస్ అవ్వరు. సింగిల్ కస్టమర్, సింగిల్ సప్లయర్, సింగిల్ ఫ్రాంచైజర్, సింగిల్, అలా ఎవరైనా సింగిల్గా ఉన్నంత మాత్రాన సింగిల్ పర్సన్ కంపెనీకి రిలేటివ్ అవ్వరు. దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ బట్ దే కెనాట్ కంట్రోల్ ద కంపెనీ. దే కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఓన్లీ టు దైర్ ఎక్స్టెంట్, దే కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ద ఎంటైర్ కంపెనీ. ఇప్పుడు సింగిల్ కస్టమర్ ఉన్నాడు అనుకో, సింగిల్ కస్టమర్, నేను 10 రూపీస్కి సేల్ చేస్తున్నా, వాడు నన్ను బెదిరించి 8 రూపీస్కి కొనుక్కోవచ్చు. అదొక్కటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. వాడు నన్ను ఆ క్రెడిటార్ నుంచి నువ్వు కొనొద్దు అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? ఈ ఎంప్లాయీని నువ్వు పెట్టుకోవద్దు అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సింగిల్ క్రెడిటార్ ఉన్నాడు అనుకో, 8 రూపీస్కి కొనే రా మెటీరియల్ని 10 రూపీస్కి అమ్మచ్చు. నువ్వు వాడికి సేల్ చేస్తే నేను నీకు అమ్మను అని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? నో. హోప్ యూ హ్యావ్ గాట్ ద లాజిక్ హియర్. అంటే సింగిల్ పర్సన్స్ ఉన్నప్పుడు కేవలం వాళ్ళ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే దే కెన్ ఇన్ఫ్లుయెన్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ దే కెన్ నాట్ ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్, మనకి లోన్ ఇచ్చిన వాళ్ళు కానీ, ట్రేడ్ యూనియన్స్ లేదా వర్కర్ యూనియన్స్ కానీ, పబ్లిక్ యూటిలిటీస్ అంటే వాట్ ఈస్ దట్ కాల్డ్, మున్సిపాలిటీస్ కానీ, లేకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ యూటిలిటీస్లోకి వస్తాయి. లేదా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీస్ విచ్ హ్యావ్ స్పాన్సర్డ్ అస్, ఇవి ఏవి కూడా మనల్ని కంట్రోల్ చెయ్యలేవు. ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది అనుకో, కెన్ ఇట్ కంట్రోల్ ద ఎంటైర్ కంపెనీ ఆర్ గ్రాంట్ రిలేటెడ్ కంట్రోల్ విల్ బి దేర్? గ్రాంట్ నీకు దీనికి ఇస్తున్నా దీనికే వాడని దానికే కంట్రోల్ చేయగలదు, కానీ కంపెనీ అంతటినీ కంట్రోల్ చెయ్యలేదు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ డీమ్డ్ నాట్ రిలేటెడ్ పార్టీస్. అండ్ నెక్స్ట్ వన్, నాన్ అప్లికబిలిటీస్ ఉంటాయి. నాన్ అప్లికబిలిటీస్ ఏంటంటే, ఒకవేళ నీకేమైనా అగ్రిమెంట్స్ ఉన్నా, అగ్రిమెంట్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అని అనుకునే సిచ్యువేషన్స్లో కానీ, విచ్ ఆర్ అరైజింగ్ త్రూ స్టాట్యూట్స్ ఆర్ లా, అలాంటి సిచ్యువేషన్స్లో కానీ నువ్వు డిస్క్లోజ్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యాంక్లో ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు. ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ బ్యాంకర్ రిలేటివ్స్ ఆర్ నాట్? బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నాడు, మేనేజింగ్ డైరెక్టర్ అంటే కేఎంపీ. సో ఇప్పుడు ఆ బ్యాంక్కి కేఎంపీ రిలేటివా కాదా? ఎస్, రిలేటివ్. నో దట్ కేఎంపీ ఈస్ డిపాజిటింగ్ సమ్ అమౌంట్ ఇన్ టు ద బ్యాంక్. ఈజ్ ఇట్ ఏ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్? రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఆర్ నాట్? కానీ అది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే అది ఎండి పర్సనల్ థింగ్. అర్థమైందా? మిస్టర్ కే ఈజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ కీ మేనేజరియల్ పర్సనల్ ఆఫ్ ఎస్బిఐ లిమిటెడ్. ఇప్పుడు మిస్టర్ కేకి అలాగే ఎస్బిఐ లిమిటెడ్లో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. ఇప్పుడు మిస్టర్ కే ఎస్బిఐ లిమిటెడ్లో ఎంతో డిపాజిట్ చేస్తున్నాడు. వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని చూపించాలా? వాడు ఎంత డిపాజిట్ చేస్తున్నాడో చెప్పాలా? అవన్నీ అనవసరం. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ. వాడి బ్యాలెన్స్ ఇంత అని ఎవడైనా చంపెత్తుకుపోతే ఎవడు చేసుకోగలడు వాడి పరిస్థితి? అది వాడికి ఎంత శాలరీ పే చేస్తున్నావో నువ్వు చెప్పాలి. రీజన్ బీయింగ్ salary paid to KMP is considered as a related party transaction. ఇప్పుడు అలాగే మిస్టర్ కే ఎస్బిఐ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు 10 crores. అది చెప్పాలా? అది అవసరం లేదు. క్లియర్ ఎవ్రీబడి? వాళ్ళకి కంపెనీ ఎంత శాలరీ పే చేస్తుందో చెప్పాలి. రెస్పాండ్ క్లియర్ ఎవ్రీబడి? లాస్ట్ అండ్ ఫైనల్ ఏం డిస్క్లోజ్ చేయాలి బాబు? కంట్రోల్ అయితే ట్రాన్సాక్షన్ ఉన్నా లేకపోయినా జస్ట్ నేమ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ, నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్ డిస్క్లోజ్ చేస్తే చాలు. జాగ్రత్తగా వినండి. ఇఫ్ ద రిలేషన్ ఇస్ కంట్రోల్ అదర్స్, ట్రాన్సాక్షన్ లేదు, డిస్క్లోజ్ చేయాలి. ఏం డిస్క్లోజ్ చేయాలి సార్? నేమ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ, నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్. ఇప్పుడు అదర్స్కి ట్రాన్సాక్షన్ లేదు, నో నీడ్ టు డిస్క్లోజ్. ట్రాన్సాక్షన్ ఉంది, ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ, నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్, నేచర్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, అమౌంట్ ఎఫెక్టెడ్. అలాగే ట్రాన్సాక్షన్ నాడు ఎంత బ్యాలెన్స్, నువ్వు ఎంత ట్రాన్సాక్షన్ చేసావు, ఇయర్ ఎండ్కి అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఎంత, ప్రొవిజన్స్ ఏమైనా క్రియేట్ చేసావా, ప్రొవిజన్స్ ఏమైనా రైట్ ఆఫ్ చేసావా, ఇవన్నీ చెప్పాలి. అర్థమైందా? కంట్రోల్కి ట్రాన్సాక్షన్ లేకపోయినా చెప్పాలి నేమ్, నేచర్. అదర్స్కి ట్రాన్సాక్షన్ లేకపోతే ఏం చెప్పక్కర్లే. అదే ట్రాన్సాక్షన్ ఉంటే ఎవరికైనా ఒకటే. నేమ్ ఆఫ్ ద రిలేటెడ్ పార్టీ, నేచర్ ఆఫ్ ద రిలేషన్షిప్, వాట్ ఈస్ ద ట్రాన్సాక్షన్, క్వాంటమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్, ఇయర్ ఎండింగ్కి బ్యాలెన్స్ ఎంత ఉంది, ప్రొవిజన్ ఏమైనా క్రియేట్ చేసావా, ప్రొవిజన్ ఏమైనా రైట్ ఆఫ్ చేసావా, అదర్స్. ఇవన్నీ డిస్క్లోజ్ చేయాలి. ఎప్పుడు? ట్రాన్సాక్షన్ ఉంటే. క్లియర్ ఎవ్రీబడి? మీకు ఎలాంటివి అడుగుతాడంటే ఇది అడుగుతాడు. కంట్రోల్ లేదు, కంట్రోల్ ఉంది, ట్రాన్సాక్షన్ లేదు, ఏమైనా డిస్క్లోజ్ చేయాలా? ఎస్. అదర్స్, సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్, ట్రాన్సాక్షన్ లేదు, ఏమైనా డిస్క్లోజ్ చేయాలా? అవసరం లేదు. క్లియర్ ఎవ్రీబడి? వన్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వేర్ ఐమ్ గోయింగ్ టు స్టాప్ దిస్. సార్, ఒక పర్సన్కి 28% కంట్రోల్ షేర్ ఉంది. He is telling he is unable to control because some other person is having 60% share. Is Mr. A relative to K Limited when he is having 28%? When the other is having 60%. Aకి 28% ఉంది ఏ లిమిటెడ్లో, బికి 60% ఉంది. ఏ రిలేటివా కాదా? క్వశ్చన్ అర్థమైందా? కే లిమిటెడ్ ఏ బి, ఏకేమో 28%, బీకేమో 60% ఉంది. ఏ అంటున్నాడు సార్ నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, బీ కంట్రోల్ ఉంది కాబట్టి సో నేను రిలేటివ్ కాదు, బిఏ రిలేటివ్ అంటున్నాడు. కరెక్టా తప్ప? దట్ ఈస్ రాంగ్. ఇన్ఫ్లుయెన్స్ లేదు అంటున్నాం కానీ రిలేటివ్ కాదు అనట్లేదు. హీ ఈజ్ రిలేటివ్ ఫర్ ష్యూర్ బట్ ఈజ్ అనేబుల్ టు ఇన్ఫ్లుయెన్స్. దట్స్ ఇట్. క్లియర్ ఎవ్రీబడి? That is the end of accounting standard number 18. Just get ready. You are going to start accounting standard number 19. Even it will also take around half an hour to complete. Kachithanga.
Sorry, let me start. The next thing, that's all about leases. Is 19. So just remember, my dear children, this standard is applicable for both lessor and lessee. ఇద్దరికి అప్లై అవుతుంది. 2 types of leases ఉంటాయి. ఫైనాన్స్ లీజ్ ఒకటి, ఆపరేటింగ్ లీజ్ ఒకటి. రిస్క్ అండ్ రివార్డ్స్ సిగ్నిఫికెంట్గా ట్రాన్స్ఫర్ అయితే ఇట్స్ కాల్డ్ అస్ ఫినాన్స్ లీజ్. వెరస్ రిస్క్ అండ్ రివార్డ్స్ ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఓన్లీ రైట్ టు యూజ్ మాత్రమే ట్రాన్స్ఫర్ అయితే దాన్ని ఆపరేటింగ్ లీజ్ అని చెప్తాం. సో ఇప్పుడు ఈ ఫాలోయింగ్ 5 థింగ్స్లో ఏది సాటిస్ఫై అయినా మనం దాన్ని ఫైనాన్స్ లీజ్ అని చెప్తాం. ఒకటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్ ఓనర్షిప్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు లెస్సీ. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ హైర్ పర్చేస్. హైర్ పర్చేస్లో ఫస్ట్ 12 months పే చేస్తాడు. ఇయర్ ఎండింగ్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత లెస్సీకి గనక ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతే దాన్ని మనం ఫైనాన్స్ లీజ్ అని చెప్తాము. సెకండ్ కండిషన్, ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్ లెస్సీ ఈజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు పర్చేజ్. ఇక్కడ ఖచ్చితంగా ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఇక్కడ ఆప్షన్ టు పర్చేజ్ ఉంది. వాడు ఆ ఆప్షన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటాడు అని మనకి రీజనబుల్ సర్టెనిటీ కావాలి. అంటే మ్యాక్సిమం కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంది. మ్యాక్సిమం వాడు కొనుక్కోవడానికి ఎప్పుడు ఛాన్స్ ఉంటుందమ్మా? నువ్వు తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తే, అంటే ఆ రోజున్న వాల్యూ కన్నా తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాడు కొనుక్కుంటాడు. సో లెస్సీ ఈజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు పర్చేస్ ఎట్ ఏ ప్రైస్ lower than the fair value as on the date of option. నీకు ఈ సర్టనిటీ ఎప్పుడు కావాలి? ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్, స్టార్టింగ్లోనే కావాలి. ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ రీజనబుల్ సర్టనిటీ దట్ హీ విల్ ఎక్సర్సైజ్ ది ఆప్షన్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఓనర్షిప్ లెస్సీకి ఓనర్షిప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్ లెస్సీకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఫైనాన్స్ లీజ్. ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్ టర్మ్ లెస్సీకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వదు, బట్ ఈజ్ హ్యావింగ్ అన్ ఆప్షన్ టు పర్చేజ్. ఏ ప్రైజ్కి సార్? ఎట్ ఫార్ లోవర్ ప్రైస్ దాన్ ద ఫేర్ వాల్యూ. సరే సార్, అయితే నాకు సర్టనిటీ ఉండాలి, రీజనబుల్ సర్టనిటీ అంటే మ్యాక్సిమం ఛాన్సెస్ ఎప్పుడు ఉండాలి సార్? స్టార్టింగ్ ఆఫ్ ద లీజ్లోనే ఉండాలి, ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్. క్లియర్? లీజ్ టర్మ్ అయిపోయిన తర్వాత లెస్సీ కొనుక్కుంటాడు అన్న ఒక రీజనబుల్ సర్టెనిటీ నాకు స్టార్టింగ్లోనే ఉండాలి. అలా ఉండాలి అంటే యూ హ్యావ్ టు ఆఫర్ ఎట్ ఏ లెస్సర్ ప్రైస్. అది కూడా ఫినాన్స్ లీజ్. లీజ్ టర్మ్ ఈజ్ కవరింగ్ మేజర్ ఎకనామిక్ లైఫ్ ఆఫ్ ది అసెట్. ఎకనామిక్ లైఫ్ ఒక 10 years ఉంది, లీజ్ టర్మ్ ఒక 8 years ఉందనుకో, మేజర్ పార్ట్ కవర్ అయినట్టేగా. జనరల్గా ఇక్కడ 75%ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. జనరలీ వీ విల్ చెక్ 75%. మేజర్ ఎకనామిక్ టైప్ మేజర్ lease term is covered under economic life period. I mean lease term is covered majorly under economic life period. అప్పుడు మనం ఖచ్చితంగా దాన్ని ఫైనాన్స్ లీజ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, జాగ్రత్త, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్డ్ అసెట్. ఎంఎల్పి అంటే ఐడియా ఉందిగా, మినిమం లీజ్ పేమెంట్స్. మినిమం లీజ్ పేమెంట్స్లో ఏంటేంటి ఉంటాయి అంటే లీజ్ రెంటల్స్, అడిషనల్ అమౌంట్, బార్గెన్ అమౌంట్. జిఆర్వి ఉంటుంది, యూజిఆర్వి ఉండదు. లీజ్ రెంట్ అంటే మంత్లీ వాడు ఇవ్వాలి. అడిషనల్ అమౌంట్ నువ్వు అగ్రిమెంట్లో రాసుకుంటావు, ఎంతైతే అడిషనల్గా నువ్వు పే చేయాలో అది కూడా. నెక్స్ట్ బార్గెన్ అమౌంట్, ఇక్కడ చెప్తున్నాం కదా లెస్సీ ఈజ్ హ్యావింగ్ ఆప్షన్ టు పర్చేజ్ అని, అదే బార్గెన్ అమౌంట్. అంటే ఓనర్ లీజ్ అయిపోయిన తర్వాత వాడు కొంత ప్రైజ్ ఇస్తాడని చెప్తున్నాం కదా, దట్ ఈస్ నథింగ్ బట్ బార్గెన్ అమౌంట్. ఫైనలీ జిఆర్వి. జిఆర్వి ఈజ్ నథింగ్ బట్ గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. ఏ టేక్ కేర్, నాట్ అన్గ్యారంటీడ్, ఓకే, ఓన్లీ గ్యారంటీడ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ఎంఎల్పి. ఇవన్నీ ప్రెజెంట్ వాల్యూకి తెస్తే ఆల్మోస్ట్ ఫేర్ వాల్యూకి ఈక్వల్ అయితే దాన్ని కూడా మనం ఫైనాన్స్ లీజ్ అనే అంటాం. లాస్ట్ అండ్ ఫైనల్, లీజ్డ్ అసెట్ ఈజ్ ఆఫ్ స్పెషలైజ్డ్ నేచర్ which can be used only by the lessee without major modification. అంటే లెస్సీ కోసమే ఒక స్పెసిఫిక్ అసెట్ స్పెషల్గా ప్రిపేర్ చేస్తున్నాడు లెస్సార్. సో ఇట్ ఈస్ విచ్ లీజ్ అమ్మ? ఫైనాన్స్ లీజ్. క్లియర్ ఎవ్రీబడి? సో ఫినాన్స్ లీజ్ అంటే 5 conditions. ఒకటి,
End of ownership, end of lease term, ownership is transferred. End of lease term, option to purchase. అలా పర్చేస్ చేయాలంటే నీకు రీజనబుల్ సర్టెనిటీ కావాలి. అది ఎప్పుడు ఉండాలి అంటే ఇన్సెప్షన్లోనే ఉండాలి. నీకు ఎప్పుడు రీజనబుల్ సర్టెనిటీ వస్తుందంటే తక్కువ ప్రైస్కి ఆఫర్ చేస్తేనే వస్తుంది. నెక్స్ట్, మేజర్ ఎకనామిక్ లైఫ్ ఈజ్ కవర్డ్ అండర్ లీజ్ టర్మ్ అంటే 75% చూసుకుంటాం. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్డ్ అసెట్. ఇక్కడ మినిమం 90% చూసుకుంటాం. లీజ్డ్ అసెట్ ఈజ్ ఆఫ్ స్పెషలైజ్డ్ నేచర్ వేర్ లెస్సీ కెన్ ఓన్లీ అలోన్ యూజ్ ఇట్. ఇన్ సచ్ ఎ కేస్ ఆల్సో ఇట్ విల్ బికమ్ ఫినాన్స్ లీజ్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? ఇవి కాని సిచ్యువేషన్స్లో మనం దాన్ని ఏమని చెప్తామండి? ఆపరేటింగ్ లీజ్ అని చెప్తాం. ఓకే కదమ్మా? నౌ ఫైనాన్స్ లీజ్. ఫైనాన్స్ లీజ్లో అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి గుర్తుపెట్టుకోండి. లెస్ ఆర్ లెస్సీ, వాట్ ఈస్ ఎ ఎంట్రీ? ఎసెట్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నట్టు చూపించాలి. అంటే లెస్సీ అకౌంట్ డెటార్ టు అసెట్ అకౌంట్. ఇక్కడ అసెట్ అకౌంట్ డెటార్ టు లెస్ ఆర్ అకౌంట్. ఏ ప్రైస్ దగ్గరికి రాయాలి? నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్. అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ అంటే ఏంటి? గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ మైనస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. క్లియర్ ఎవ్రీబడి? ఇంతకీ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటి సార్? ఎంఎల్పి ప్లస్ యూజీఆర్వి. ఇదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక అరగంట పట్టిద్ది. సో ఇఫ్ యూ ప్రొవైడెడ్ యువర్ గుడ్ ఎట్ లీజెస్ ఇది కొంచెం ఫాస్ట్గా అర్థమవుతుంది. లేదు అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం చాయిస్ తీసుకోండి. సో టేక్ కేర్. ఇదంతా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. అయితే ఒకటి చెప్తా, జస్ట్ ఈ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడానికి మీరు ఒక టేబుల్ వేసుకుంటే బెస్ట్. అదేంటంటే ఎంఎల్పి ఇయర్స్ రాసుకోండి, ప్రెజెంట్ వాల్యూ రాసుకోండి, అమౌంట్ ఎంతో చూసుకోండి. క్లియర్ ఎవ్రీబడి? ఎంఎల్పి ఎంత? సే ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ 1 to 5. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? 0 point something. జస్ట్ చెక్అవుట్ ఇయర్ పర్టిక్యులర్స్. ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ప్రెజెంట్ వాల్యూ. ఫస్ట్ ఎంఎల్పి తీసుకోండి. 1 to 5 years అన్నారనుకో, ఇక్కడ క్యూములేటివ్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ వస్తుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ జిఆర్వి వస్తుంది నీకు. ఇంకా క్లియర్గా మాట్లాడితే ఇక్కడ ఎంఎల్పి కాకుండా లీజ్ రెంట్ రాయండి, లాస్ట్ ఇయర్లో జిఆర్వి రాయండి. లాస్ట్ ఇయర్ కదా, ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టరే వస్తుంది, క్యూములేటివ్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు లాస్ట్లో ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ జిఆర్వి వస్తుంది. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ రెంట్ ప్లస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ జిఆర్వి ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి. ఇవి రెండు కలిపితే నీకు వచ్చేది ఎంఎల్పి. మళ్ళా లాస్ట్ ఇయర్ తీసుకో, ఈసారి యూజీఆర్వి వస్తుంది, మళ్ళా ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్, ఈసారి ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్వి. పాయింట్ ఏంటంటే ఈ ఎంఎల్పిని యూజీఆర్విని కలిపితే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్, ఇదే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్. ఈ టేబుల్ గనక ఉంటే మొత్తం సాల్వింగ్ నీ చేతిలో ఉంటుంది. మొత్తం సాల్వింగ్ నీ చేతిలో ఉంటుంది. ఫైనాన్షియలీ సాల్వింగ్ అంతా టోటల్ విల్ బీ ఇన్ యువర్ హ్యాండ్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు చూసుకోండి, నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే ఏంటి? ఇదిగో ఇదే. ఈ రెండిటికి ఉన్న డిఫరెన్స్ అన్ఎర్న్డ్ ఫినాన్స్ ఇన్కమ్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్. క్లియర్ ఎవ్రీబడి? ఇది లెస్ ఆర్ బుక్స్లో. మరి లెస్సీ బుక్స్లో నేను ఎక్కడికి రాయాలి సార్? ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ఆర్ ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్కి రాస్తా. ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ఆర్ ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్ అసెట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. క్వశ్చన్లో ఒక రేట్ ఇస్తాడు, ఆ రేట్ని యూజ్ చేసి 1/1+i⁴n ఇక్కడ క్యూములేటివ్ వస్తుంది, అది మాత్రం మర్చిపోకండి. ఇక్కడ లీజ్ రెంట్ పర్ యానం తీసుకున్నారు, లీజ్ రెంట్ పర్ యానం మల్టిప్లైడ్ బై క్యూములేటివ్ ప్రెజెంట్ వాల్యూ ఫ్యాక్టర్. సో ఈ టోటల్ వేసేటప్పుడు లీజ్ రెంట్ టోటల్ వేసుకోవాలి, చూసుకోండి. ఇది పర్ యానం కదా, ఇంటూ 5 years వేస్తే ఎంఎల్పి వస్తుంది. డైరెక్ట్గా ఇవి రెండు యాడ్ చేస్తారు రాదప్పుడు. అర్థమైందా? ఇది 1 lakh, ఇది 50,000 అనుకో,
1,50,000 అంటే తప్పు. 1 lakh ఇంటూ 5 years ప్లస్ 50,000. ఎందుకంటే ఇది per annum. అర్థమైందా? ఇక్కడ క్యూములేటివ్ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ కాబట్టి 1 lakh ఇంటూ అక్కడ టోటల్ 3.2 ఎంతో వస్తుందిగా, అది తీసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక ఇంట్రెస్ట్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్లో ఏమడుగుతున్నాడంటే వాడు అమార్టైజేషన్ టేబుల్ అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఎంత, 5 yearsకి ఇంట్రెస్ట్ ఎంత. హైర్ పర్చేస్ చేశారు, గుర్తుందిగా. హైర్ పర్చేస్ ఏం చేస్తారు, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ అంటే నెట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్ని తీసుకుని ఇంట్రెస్ట్ని ప్రిన్సిపల్ని సపరేట్ చేసుకుంటూ వెళ్తారు. జాగ్రత్త, లాస్ట్లో జీరో అవ్వదు. హైర్ పర్చేస్లో జీరో అవుతుంది, ఇక్కడ మాత్రం జీరో అవ్వదు. ఎందుకంటే గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లీజ్లో ఎంఎల్పి ఉంది, యూజీఆర్వి ఉంది. కానీ నీకు వచ్చేది ఏంటి, ఎంఎల్పి మాత్రమే. డ్యూరింగ్ ద ఇయర్ నీకు వచ్చేది ఎంఎల్పిఏ. కాబట్టి లాస్ట్లో జీరో అవ్వదు. యూ విల్ బి లెఫ్ట్ విత్ యూజీఆర్వి. లెస్సార్ అయితే, అదే లెస్సీ అయితే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఎంఎల్పి కదా, అంతే కదా బాబు. ఒక్క నిమిషం చూడండి, లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్. క్లియర్గా చెప్తా, ఆగండి. లెస్సార్కి లెస్సీకి, లెస్సార్కి ఏం చేస్తామంటే ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి ప్లస్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్వితో స్టార్ట్ చేస్తాం. డ్యూరింగ్ ద ఇయర్ నీకు ఎంఎల్పి వచ్చేస్తే యూ విల్ బి లెఫ్ట్ విత్ యూజీఆర్వి. ఎవడికి, లెస్సార్. కానీ మన క్వశ్చన్స్లో మొత్తం ఎంఎల్పి కూడా రాదు, ఓన్లీ లీజ్ రెంటల్స్ ఉంటుంది. కాబట్టి లాస్ట్లో జీఆర్వి ప్లస్ యూజీఆర్వి మిగులుతుంది. అర్థమైందా? ఒకసారి చూసుకోండి, ఎంఎల్పి వస్తే యూజీఆర్వి మిగులుతుంది. కానీ చెప్పా కదా మన క్వశ్చన్స్లో ఎంఎల్పి కూడా రాదు, ఓన్లీ లీజ్ రెంటల్స్ చెప్తాడు. కాబట్టి అట్ లాస్ట్ యుల్ బి లెఫ్ట్ విత్ జీఆర్వి ప్లస్ యూజీఆర్వి. ఇప్పుడు లెస్సీకి ఎక్కడ స్టార్ట్ చేస్తాం, ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్డ్ అసెట్ ఆర్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఎంఎల్పి విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఒకవేళ ఎంఎల్పితో స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్లోని ఎంఎల్పితోనే స్టార్ట్ చేస్తారు. డ్యూరింగ్ ద ఇయర్ మీకు లీజ్ రెంటల్స్ వస్తాయి. సో క్లోజింగ్ బ్యాలెన్స్లో మీకు జీఆర్వి మిగిలిపోతుంది. బికాజ్ ఎంఎల్పి ఇంక్లూడ్స్ బోత్ జీఆర్వి అండ్ లీజ్ రెంటల్స్. లీజ్ రెంటల్సే వస్తుంది, జీఆర్వి మిగిలిపోద్ది. అమ్మ జాగ్రత్త, ఒకే ఒక్క ప్రాబ్లంలో ఇక్కడ ఫేర్ వాల్యూతో స్టార్ట్ చేస్తాడు, అది తక్కువ ఉంటుంది. అప్పుడు లాస్ట్లో మీకు జీఆర్వి కూడా మిగలదు, యూ విల్ గెట్ సమ్ అదర్ డిఫరెంట్ ఫిగర్. అర్థమైందా? ఇది ఒక 2-3 ప్రాబ్లమ్స్లో ఈ కాన్సెప్ట్ ఉంది. సరే, ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టేస్తే ఒక్క ప్రాబ్లంలో వాడు అసలు లీజ్ రెంట్ ఎంతో కూడా చెప్పడు. లీజ్ రెంట్ చెప్పడు, గుర్తుందా? 16,99,999.5 అని ఒక సమ్ చేస్తారు. అది చేసినప్పుడు 17 lakhs చెయ్యొచ్చా అని మీరు నన్ను అడిగారు. ఐ టోల్డ్ యూ షుడ్ నాట్ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ లైక్ దాట్ ఓన్లీ. క్వశ్చన్లో ఇచ్చింది మార్చకండి. సో ఆ మోడల్ ప్రాబ్లం గురించి అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్డ్ అసెట్ తీసుకోండి, మైనస్ ఏం చేయాలమ్మా, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్వి. ఖచ్చితంగా ప్రెజెంట్ వాల్యూని చేస్తే దెన్ యు ఆర్ గోయింగ్ టు గెట్ నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్. అప్పుడు ఇంత వస్తుంది. డివైడెడ్ బై ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ టర్మ్ వేస్తే లీజ్ రెంట్ పర్ యానం వస్తుంది. అప్పుడు క్లియర్ ఎవ్రీబడి? ఇంకా లీజ్ రెంట్ పర్ యానం వస్తే మీకు చేయడం వచ్చినట్టే కదా. లీజ్ రెంట్ పర్ యానం వస్తే ఇదిగో మళ్ళీ ఈ టేబుల్కి వెళ్ళిపోవడమే, ఏముంటే అవి తీసుకొని చేసుకుంటూ ఉంటాం. క్లియర్ ఎవ్రీబడి? లీజ్ రెంట్ ఇవ్వడు, సిఆర్డి నంబర్ 2లో అనుకుంటా, 3లోనో ఏంటమ్మా, అసైన్మెంట్ 2 అంటే సిఆర్డి 2 మోడల్లో లేదా అసైన్మెంట్ 2 మోడల్లో మీకు లీజ్ రెంట్ ఇవ్వడు. అప్పుడు మనం లీజ్ రెంట్ని కూడా ఫైండ్ చేయాలి. లీజ్ రెంట్ని ఫైండ్ చేయడం అంటే ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్డ్ అసెట్ తీసుకుంటాం, అంటే అది అవుట్ఫ్లో కాబట్టి. ఇప్పుడు నాకు టోటల్ ఇయర్ ఎండ్లో యూజీఆర్వి కొంచెం వస్తుంది,
అది ఎప్పుడు వస్తుంది? లాస్ట్ ఇయర్లో వస్తుంది. కానీ అది లాస్ట్ ఇయర్ నుంచి నేను ప్రెసెంట్ వాల్యూకి తెచ్చుకుంటాను. సో మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యూజీఆర్వి. ఇనీషియల్ అవుట్లే, మీ క్యాపిటల్ బడ్జెటింగ్ గుర్తుందా? ఇనీషియల్ అవుట్లే ఇది, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ రెసిడ్యుయల్ వాల్యూ ఇది, దిస్ ఈజ్ నెట్ క్యాష్ అవుట్ఫ్లో డివైడెడ్ బై ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ టర్మ్ చేస్తే యూ విల్ గెట్ లీజ్ రెంటల్స్ పర్ యానమ్. పక్కా కదమ్మా? దట్స్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్స్ లీజ్. ఇంకా ఆపరేటింగ్ లీజ్ ఉంది, సేల్ అండ్ లీజ్ బ్యాక్ ఉంది. సరే, ఆపరేటింగ్ లీజ్ స్టార్ట్ చేస్తా. సింపుల్. ఆపరేటింగ్ లీజ్కి ఏం లేదమ్మా, లీజ్ ఈక్వలైజేషన్ లేదా డిఫర్డ్ లీజ్ రెంటల్ అన్న కొత్త అకౌంట్ను ఓపెన్ చేస్తారు. సింపుల్. నువ్వు పే చేసే లీజ్ రెంట్స్ అలాగే ఉండని, నువ్వు పే చేసే లీజ్ రెంట్ అలాగే పే చేయి. కానీ P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మాత్రం యూ హ్యావ్ టు ఫాలో ఎయిదర్ SLM మెథడ్ ఆర్ ఎనీ అదర్ మెథడ్ విచ్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఒక సమ్లో గుర్తుందా, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఇస్తాడు, మొత్తం 5 years యూనిట్స్ ఇస్తాడు, కానీ 3 years ఎసెట్ని లీజ్కి ఇస్తాడు. అప్పుడు టోటల్ వాల్యూ 1,50,000 ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ మల్టిప్లైడ్ బై 3 years యూనిట్స్ డివైడెడ్ బై 5 years యూనిట్స్. గుర్తొచ్చిందా? ఆ మోడల్ ఆఫ్ సమ్స్. అక్కడ కూడా లీజ్ రెంట్ ఇవ్వడు. ఆ లీజ్ రెంట్ ఇవ్వని దానికి ఏం చేస్తాం, కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇస్తాడు, మల్టిప్లైడ్ బై ఎసెట్ని 3 yearsకే ఇస్తాడు, 3 years అవుట్పుట్ డివైడెడ్ బై 5 years అవుట్పుట్ వేస్తే యూ విల్ గెట్ టోటల్ లీజ్ రెంటల్స్ ఫర్ 3 years. డివైడెడ్ బై 3 years చేస్తే యూ విల్ గెట్ లీజ్ రెంటల్ పర్ యానమ్. క్లియర్? కానీ ఇప్పుడు దీన్ని టోటల్ 3 years లీజ్ రెంట్ని పర్ యానమ్ అయితే ఈక్వల్గా కలెక్ట్ చేస్తున్నాం. కానీ ఇది P&L అకౌంట్కి పట్టుకెళ్ళాలిగా. P&L అకౌంట్కి పట్టుకెళ్ళేటప్పుడు మళ్ళా ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఫాలో అవ్వాలి. అర్థమైందా? టు టెల్ యూ ఇన్ వన్ వర్డ్, ఫస్ట్ ఇయర్ 10,000, సెకండ్ ఇయర్ 20,000, థర్డ్ ఇయర్ 30,000 కలెక్ట్ చేస్తున్నావు అనుకో. కానీ SLM మెథడ్ ఫాలో అవ్వాలి అంటే 10,000 ప్లస్ 20,000 ప్లస్ 30,000 బై 3 years 20,000 పర్ యానమ్. ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, ఫస్ట్ ఇయర్ క్యాష్ 10,000 వచ్చింది, కానీ 2 లీజ్ రెంట్ మాత్రం 20,000 రాయాలి. ఈ డిఫరెన్స్ 10,000 ఉంది కదా, లీజ్ ఈక్వలైజేషన్ ఆర్ డిఫర్డ్ లీజ్ రెంటల్స్ అంటాం. సెకండ్ ఇయర్ ప్రాబ్లం లేదు, 2020. థర్డ్ ఇయర్ చూడండి, మళ్ళా క్యాష్ నాకు 30,000 వస్తుంది, 2 లీజ్ రెంట్ 20,000 రాయాలి, 2 డిఫర్డ్ లీజ్ రెంట్ ఆర్ లీజ్ ఈక్వలైజేషన్ 10,000 రాస్తాం. ఏం చెప్పానో అర్థమైందా? పక్కా. ఇది ఎప్పుడు క్వశ్చన్లో ఏం చెప్పకపోతే SLM మెథడ్. అదే క్వశ్చన్లో యూనిట్స్ ఇచ్చాడు అనుకో, ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్. అంటే ఇప్పుడు చూడండి, 10 + 20 + 30 అంటే 60,000ఏగా. 3 yearsకి యూనిట్స్ ఇచ్చేసాడు అనుకో, ఫస్ట్ ఇయర్ 1 lakh యూనిట్స్, సెకండ్ ఇయర్ 60,000 యూనిట్స్, థర్డ్ ఇయర్ 45,000 యూనిట్స్. ఈ యూనిట్స్లో ప్రపోర్షన్ చేయాలి ఈ టోటల్ లీజ్ రెంట్ని. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ ఆపరేటింగ్ లీజ్. జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, సేల్ అండ్ లీజ్ బ్యాక్. సేల్ అండ్ లీజ్ బ్యాక్లో ప్రొవైడెడ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపరేటింగ్ లీజ్ మన కండిషన్స్ ఉంటాయి. అమ్మ సేల్ అండ్ లీజ్ బ్యాక్ కనుక ఫినాన్స్ లీజ్ అయిందనుకో ప్రాబ్లం ఏం లేదు, ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ బి అమార్టైజ్డ్ ఓవర్ ద లీజ్ టర్మ్. సేల్ అండ్ లీజ్ బ్యాక్ అంటే గుర్తుందా, నేను నీకు సేల్ చేస్తా, మళ్ళీ అదే అసెట్ని లీజ్కి తీసేసుకుంటా. ఐ సెల్ టు యూ, మళ్ళీ సేమ్ అసెట్ ఏదైతే ఉందో దాన్ని నీ దగ్గర నుంచి లీజ్కి తీసేసుకుంటా. సెల్లర్ విల్ బికమ్ లెస్సీ, బయ్యర్ విల్ బికమ్ లెస్సార్. సెల్లర్, నువ్వు బయ్యర్, నీ దగ్గర నుంచి అసెట్ని మళ్ళీ నేను లీజ్కి తీసుకుంటున్నా. సెల్లర్ లెస్సీ, బయ్యర్ లెస్సార్. క్లియర్? సెల్లర్ లెస్సీ, బయ్యర్ లెస్సార్. ఇందులో ప్రాబ్లం ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్ని ఏ ప్రైస్కి రికగ్నైజ్ చేయాలో ప్రాబ్లం. లెట్ us స్టార్ట్. ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా రికగ్నైజ్ చేయాలి, ఏ ప్రైస్ కాదు, హౌ టు రికగ్నైజ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సరే, లెట్ మీ స్టార్ట్. ఇట్స్ వెరీ 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 సింపుల్. జాగ్రత్తగా చూడండి ఎవ్రీబడి.
ఓకే, ప్రాఫిట్ ఆర్ లాస్ ఏ ప్రైస్ రికగ్నైజ్ చేయాలి? ఫస్ట్ ఒక కామన్ కండిషన్ చెప్తా. ఇఫ్ ఎట్ ఆల్ ఫేర్ వాల్యూ ఆఫ్ లీజ్డ్ అసెట్ లేదా ఫేర్ వాల్యూ ఆఫ్ అసెట్ ఈజ్ గ్రేటర్ దాన్, let me tell you in different way, book value of asset is greater than fair value of asset. If book value is greater than fair value, bring down book value to fair value and the resultant will become loss which will be transferred to P&L account. Clear? This is common condition. If book value is greater than fair value, bring down. Greater than aitene, less than aithe condition undadu. బుక్ వాల్యూ గ్రేటర్ దాన్ అయితేనే ఇది ఉంటుంది. బ్రింగ్ డౌన్ బుక్ వాల్యూ టు ఫేర్ వాల్యూ, అది లాస్, P&L అకౌంట్లో లాస్ అని రాయాలి. కామన్ కండిషన్. నౌ కేస్ 1, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ, ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా. ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఏదైనా P&L అకౌంట్కి ఇమీడియట్గా రికగ్నైజ్ చేసేస్తాం. కేస్ 2, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ ఫేర్ వాల్యూ, ప్రాఫిట్ వస్తే ఇమీడియట్గా రికగ్నైజ్ చేసేస్తామండి. అదే లాస్ అనుకో, లాస్ అయితే లీజ్ రెంట్ కాంపన్సేట్ అయితే అమార్టైజ్ చేస్తాం. లీజ్ రెంట్ కాంపన్సేట్ అవ్వకపోతే అమార్టైజ్ చేయకూడదు. లీజ్ రెంట్ కాంపన్సేట్ అయితే అమార్టైజ్ చేస్తాం. లీజ్ రెంట్ కాంపన్సేట్ అవ్వకపోతే ఇమీడియట్లీ రికగ్నైజ్. కాంపన్సేషన్ అవ్వకపోవడం అంటే ఏం లేదు, సేల్ అండ్ లీజ్ బ్యాక్ కదా. నేను అమ్మేటప్పుడు ఎక్కువ ప్రైస్కి అమ్మాను అనుకో, నువ్వు లీజ్ రెంట్స్ కూడా ఎక్కువ అడుగుతావు. లాజికల్లీ అంతే కదా. దీని మార్కెట్ వాల్యూ 100 ఉంది, వాంటెడ్లీ ఐఎమ్ సెల్లింగ్ ఇట్ ఫర్ 150. యు ఆర్ నాట్ ఎ ఫూల్ టు పర్చేస్ ఫర్ 150. ఫ్యూచర్లో అది మళ్ళీ నువ్వు లీజ్కి తీసుకుంటావు కదా, అప్పుడు ఎక్కువ లీజ్ రెంట్ కలెక్ట్ చేస్తావు. అది కాంపన్సేట్ అవ్వడం అంటే. కాంపన్సేట్ అవ్వకపోవడం అంటే సేల్ ప్రైస్ ఎక్కువైనా తక్కువైనా ఉంది కానీ లీజ్ రెంటల్స్లో మాత్రం ఎలాంటి డిఫరెన్స్ రాలేదు. ఇదిగో సెల్లింగ్ ప్రైస్ లెస్ దాన్ ఫేర్ వాల్యూ, తక్కువకి నీకు సేల్ చేస్తున్నా అంటే 100 రూపీస్ ఉన్నదాన్ని 80కే నీకు సేల్ చేస్తున్నా, అప్పుడు లీజ్ రెంట్ కూడా తగ్గాలిగా. తక్కువ సేల్ చేస్తున్నా, నాకు తక్కువ డబ్బులే వస్తున్నాయి, సో లీజ్ రెంట్ కూడా తక్కువే పే చేస్తా. అది కాంపన్సేట్ అవ్వడం. కాంపన్సేట్ అవ్వట్లేదు అంటే లీజ్ రెంట్ వాడు తగ్గించట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్ కేస్ 3, ఇఫ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ ఫేర్ వాల్యూ, జాగ్రత్త, అప్ టు సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫేర్ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్ ఫేర్ వాల్యూ వరకు అయితే వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్ని ఇమీడియట్గా రికగ్నైజ్ చేస్తా. ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫేర్ వాల్యూ ఏదైనా ఉంటే దాన్ని అమోర్టైజ్ చేస్తాము. క్లియర్? సెల్లింగ్ ప్రైస్ గ్రేటర్ దాన్ ఫేర్ వాల్యూ అయితే అప్ టు ఫేర్ వాల్యూ ఇమీడియట్గా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రాస్తాం, ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫేర్ వాల్యూ అమోర్టైజ్ చేస్తాం. కానీ ఏ కేస్ అని చూసుకునే ముందు ఈ కండిషన్ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఓకే, కేస్ 19 ఈజ్ ఓవర్. దీని రివిజన్ అయితే అంత ఈజీగా అయ్యేదేం కాదు. ఐ హ్యావ్ ట్రైడ్ టు కంప్లీట్ ఇన్ 25 minutes, బట్ ఐ నో నాట్ ఈవెన్ హాఫ్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్, బట్ ఐ హ్యావ్ ట్రైడ్ టు కంప్లీట్. అంటే ఫినాన్స్ లీజ్లో మీకు ఏ మోడల్స్ అడుగుతున్నాడో చెప్పాను, ఒక సింపుల్ టేబుల్ చెప్పాను, లీజ్ రెంట్ ఇవ్వకపోతే ఏం చేయాలి అనేది డైరెక్ట్గా ఒక సమ్లో వస్తే ఎలా చేయాలో చెప్పా. ఆపరేటింగ్ లీజ్లో కూడా సమ్లో ఉన్న 2 టైప్స్ని డిస్కస్ చేసా. సేల్ అండ్ లీజ్ బ్యాక్ కండిషన్స్ చెప్పాను, దీన్ని మీరు అప్లై చేయండి. ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిఆర్డి ఒకటి, అసైన్మెంట్ ఒకటి, అక్కడ అప్లై చేసి ట్రై చేయండి. క్లియర్ ఎవ్రీబడి? ఫైన్, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ 19. And next I'll start with 22, okay, because 20 I guess it's easy for you. EPS అందులో రైట్స్ ఇష్యూ ఒక్కటి ఉంది, రైట్స్ ఇష్యూ ఒక్కటి నేను చెప్తాను, అది కూడా ఈజీనే, బట్ ఐల్ స్టార్ట్ విత్ 20. నెక్స్ట్ విల్ మీట్ ఫర్ బై 5:30 కదా, ఏజ్ 22 మే 5:20 అలా అవుతుంది. ఓకే, అండ్ ఏజ్ 26, ఏజ్ 29. 24 I'm not going to deal at all because it's very very small standard. అందులో ఉన్నది ఒకటే మోడల్, 2 నిమిషాల్లో చెప్తా కావాలంటే. సార్ ఏజ్ 24లో ఒకే ఒక్క నిమిషం, ఇవే ఇంపార్టెంట్. గ్రాడ్యువల్ ఆర్ ఇవాల్యుయేషనరీ ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ లైన్ ఆర్ సర్వీస్.
ఒక సమ్ ఉంటుంది కదా, వానిషింగ్ క్రీము, కోల్డ్ క్రీము, వాషింగ్ బార్స్, డిష్ వాషింగ్ బార్స్, క్లాత్ వాషింగ్ బార్స్, స్లోగా ఒక లైన్ నుంచి ఒక లైన్కి మారుస్తాడు. దాన్ని డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ అనకూడదు. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ అవ్వాలి అంటే సేల్ కానీ ఇంటెన్షన్ టు సెల్ కానీ ఉండాలి. ఏ ఉండాలి? సేల్ ఆర్ ఇంటెన్షన్ టు సెల్. అవి రెండూ లేకుండా డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ అనడానికి వీలు లేదు. సో గ్రాడ్యువల్ ఆర్ ఇవాల్యుయేషనరీ ఫేజింగ్ అవుట్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ లైన్, డిస్కంటిన్యూయింగ్ సెవెరల్ ప్రొడక్ట్స్ విత్ ఆన్ గోయింగ్ బిజినెస్ లైన్. సడన్ గా కొన్ని ప్రొడక్ట్స్ ఆపేసాం, అమ్మ దేన్ని సేల్ చేయలే, నథింగ్ ఈజ్ సోల్డ్ ఆర్ నథింగ్ ఈజ్ ఇంటెండెడ్ టు సోల్డ్, నేను కొన్ని ప్రొడక్ట్స్ ఆపేసా అంతే. నెక్స్ట్, షిఫ్టింగ్ ఆఫ్ సమ్ ప్రొడక్షన్ ఫ్రమ్ వన్ లైన్ టు అనదర్ లైన్. డిస్కంటిన్యూ చేసా కదా, అక్కడ కొంత అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటాయిగా, అవి వేరే ప్రొడక్షన్ లైన్కి మార్చేసుకున్నాం. అండ్ లాస్ట్, క్లోజింగ్ ఎ ఫెసిలిటీ టు అచీవ్ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ ఆర్ కాస్ట్ సేవింగ్స్. కావాలనే ఒక యూనిట్ని మూసేస్తున్నా, ఎందుకంటే కాస్ట్ సేవ్ అవుతుందని లేదా ప్రొడక్టివిటీ పెరుగుతుందని. ఇవన్నీ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ అనకూడదు. క్లోజ్ చేసినంత మాత్రాన డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ కాదు. మరేం ఉండాలి? సేల్ ఆర్ ఇంటెన్షన్ టు సెల్. ఇది ఉంటేనే ఖచ్చితంగా మనం ఏమని చెప్తామండి? డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్. సేల్ ఆర్ ఇంటెన్షన్ టు సెల్ కూడా మళ్ళా రెండు రకాలుగా ఉంటుంది, సెల్లింగ్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ ఆర్ సెల్లింగ్ ఇన్ పీస్ మీల్ డిస్పోజల్. ఒకేసారి అమ్మేయడం, సేల్ కానీ, డీమెర్జర్ కానీ, మెర్జర్ కానీ, స్పిన్ ఆఫ్ కానీ, లేదు పీస్ మీల్, పార్ట్ ఆఫ్ ది అసెట్స్ వర్ సోల్డ్ అండ్ పార్ట్ ఆఫ్ ద లైబిలిటీస్ వర్ సెటిల్. అసలు నాకు సేల్ చేయట్లేదు, బట్ నియర్ ఫ్యూచర్లో సేల్ చేసేస్తా, అప్పుడు కూడా డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్. కానీ ఇది అవ్వాలంటే ఫస్ట్ డైరెక్టర్స్ ఫార్మల్ ప్లాన్గా దీన్ని అనౌన్స్ చేయాలి. జాగ్రత్త, అప్రూవల్, ఫార్ములేషన్, అనౌన్స్మెంట్ మూడు అవ్వాలి. ఫార్ములేట్ చేయాలి, అప్రూవ్ చేయాలి, అనౌన్స్ చేయాలి. అప్పుడు మాత్రమే దాన్ని డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ డేట్ అని చెప్తాం, లేకపోతే చెప్పాం. క్లియర్ ఎవ్రీబడి? అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ ఉంటుంది, ఇనీషియల్ రిపోర్టింగ్ పీరియడ్ ఆర్ ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్. అదేంటంటే డేట్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ నెగోషియేషన్స్ ఆర్ డేట్ ఆఫ్ ఫార్ములేషన్, అప్రూవల్, అనౌన్స్మెంట్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే నువ్వు ఒకటికి సేల్ చేద్దాం అనుకున్నావుగా, వాడితో నెగోషియేషన్స్ చేసుంటావుగా, అది ఏ డేట్ నాడు కన్ఫర్మ్ అయింది, కన్ఫర్మేషన్ కావాలి, నెగోషియేషన్స్ కాదు. అది ఏ డేట్ నాడు కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ మన డైరెక్టర్స్ ఉంటారుగా, ఓ ప్లాన్ని ఫార్ములేట్ చేసి ఉంటారుగా, అప్రూవ్ చేసి ఉంటారుగా, అనౌన్స్ చేసి ఉంటారుగా, అది ఏ డేట్ నాడు అయింది, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. క్లియర్? ఓన్లీ 3 థింగ్స్. ఫస్ట్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్ అంటే ఏంటి? సేల్, ఇంటెన్షన్ టు సెల్, ఖచ్చితంగా రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మళ్ళీ సేల్ అయితే ఎంటైర్ మొత్తం అంతా ఒకేసారి అమ్మాలి, లేదా పీస్ మీల్ ముక్క అమ్ముకోవచ్చు. లైక్ సెటిల్మెంట్ ఆఫ్ అసెట్స్, సేల్ ఆఫ్ అసెట్స్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ లైబిలిటీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ ఫర్ నాట్ బికమింగ్ ఎ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్. స్లోగా ప్రొడక్ట్ లైన్ మార్చిన, ఆల్ ఆఫ్ ఎ సడన్ డిస్కంటిన్యూ చేసేసిన, ఒక ప్రొడక్ట్ లైన్ నుంచి ఇంకో ప్రొడక్ట్ లైన్కి షిఫ్ట్ చేసిన, అండ్ ఫైనలీ ఒక ఫెసిలిటీని క్లోజ్ చేసా బట్ నాట్ టు సెల్ ఇట్. నువ్వు సెల్ చేసినా పర్లే, కానీ నువ్వు క్లోజ్ చేయడం వెనక అతని ఇంటెన్షన్ ఏంటి? ప్రొడక్టివిటీ సార్, కాస్ట్ సేవింగ్ సార్, అయితే అవేమి AS 24లోకి రావు. అండర్స్టూడ్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ 24. లాస్ట్లో ఇనీషియల్ డిస్క్లోజర్ ఈవెంట్, డేట్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఆఫ్ నెగోషియేషన్స్ ఆర్ డేట్ ఆఫ్ ఫార్ములేషన్, అప్రూవల్, అనౌన్స్మెంట్ ఆఫ్ డీటెయిల్డ్ ఫార్మల్ ప్లాన్. క్లియర్ ఎవ్రీబడి? విచ్ ఎవర్ ఈస్ ఎర్లియర్. మీకు ఇందులో ఉండేవి కూడా 2 క్వశ్చన్లు ఉంటాయి. యూ విల్ బి హ్యావింగ్ ఓన్లీ 2 క్వశ్చన్స్. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో ఫస్ట్ 22, 26, 29 కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. దోస్ 3 థింగ్స్ మే టేక్ అరౌండ్ 1 hour టు కంప్లీట్. అది అయిన తరువాత విల్ బి గోయింగ్ విత్ ఫస్ట్ లిక్విడేషన్. ఓకే, ఆ తర్వాత పార్ట్నర్షిప్. ఇఫ్ పాసిబుల్ విల్ బి డీలింగ్ విత్ AS 20. రైట్స్ ఇష్యూ వరకైనా ఖచ్చితంగా చెప్పి క్లోజ్ చేస్తాం. ఓకే, okay, let's continue with the next standard, accounting standard number 22, the last and final session of today's marathon. Accounting for taxes on income, simple standard. First, current tax, deferred tax, tax expense, accounting profit,
ట్యాక్స్ ప్రాఫిట్. ట్యాక్స్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ కంప్యూటెడ్ బై యూజింగ్ ట్యాక్స్ లాస్. అంటే మీరు పీజీబీపీలో వాటిలలో చేస్తారు కదా అది. అకౌంటింగ్ ప్రాఫిట్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్ కంప్యూటింగ్ యూజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్యాక్స్ ఎక్స్పెన్స్ అంటే ట్యాక్స్ యాజ్ పర్ అకౌంటింగ్ ప్రాఫిట్స్. కరెంట్ ట్యాక్స్ అంటే మన భాషలో దీన్నే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటాము. ట్యాక్స్ యాజ్ పర్ ట్యాక్సబుల్ రికార్డ్స్. డిఫర్డ్ ట్యాక్స్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిటీ అండ్ టీఈ. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు పిఎండ్ఎల్ అకౌంట్లో టోటల్గా వచ్చే అమౌంట్ టీఈ ట్యాక్స్ ఎక్స్పెన్స్, కానీ టీఈ ఎక్కడ కూడా డైరెక్ట్గా కనిపించదు. ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సిటీ అండ్ డిటి. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిటీ మైనస్ డిటిఏ ఆర్ సిటీ ప్లస్ డిటిఎల్. క్లియర్? సిటీ మైనస్ డిటిఏ ఆర్ సిటీ ప్లస్ డిటిఎల్. జస్ట్ మీకు కొన్ని స్టాక్ రూల్స్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. అకౌంటింగ్ రికార్డ్స్లో ఎక్స్పెన్స్ గనక ఎక్కువ ఉంటే నువ్వు క్రియేట్ చేయాల్సింది డిటిఏ. ఇది గుర్తుపెట్టేసుకో, ఇంక పనంతా అయిపోతుంది. అకౌంటింగ్ రికార్డ్స్లో ఎక్స్పెన్స్ గనక ఎక్కువ ఉంటే యూ హ్యావ్ టు క్రియేట్ డిటిఏ. ఇది గుర్తుపెట్టుకో, మొత్తం నువ్వు ఏదైతే సమ్ చేయాలో మొత్తం పనంతా అయిపోతుంది. నెక్స్ట్, ఒకవేళ అది గనక న్యూ డిఫరెన్స్ అయితే నువ్వు క్రియేట్ చెయ్యాలి. ఒకవేళ ఓల్డ్ డిఫరెన్స్ అయితే రివర్స్ చెయ్యాలి. న్యూ డిఫరెన్స్ అయితే క్రియేట్ చేయాలి, ఓల్డ్ డిఫరెన్స్ అయితే రివర్స్ చెయ్యాలి. అండ్ నెక్స్ట్, ఒకవేళ లాస్ కేస్ అయితే నీకు డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ క్రియేట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ యూ షుడ్ హ్యావ్ వర్చువల్ సర్టెనిటీ. వర్చువల్ సర్టెనిటీ అంటే 100% ప్రూఫ్ కావాలి. అంటే ఈరోజు లాస్ వచ్చింది సార్, రేపు అన్న రోజు ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది, ఆ వచ్చే ప్రాఫిట్కి ఈ లాస్ని తీసుకెళ్ళి సెట్ ఆఫ్ చేస్తా, సో దట్ నా ట్యాక్స్ అమౌంట్ తగ్గుతుంది. ఈ గ్యారంటీ ఇవ్వగలగాలి. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు డిటి ఏని క్రియేట్ చెయ్యొచ్చు. క్లియర్ ఎవ్రీబడి? దీస్ ఆర్ సమ్ సింపుల్ రూల్స్. డిఫర్ మీనింగ్ ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ అని అర్థం. డిఫర్ మీనింగ్ అంటే పోస్ట్ పోన్మెంట్ అని అర్థం. క్లియర్ ఎవ్రీబడి? ఇది సింపుల్ రూల్స్ ఫర్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు క్రియేట్ డిటి ఓన్లీ ఆన్ టీడీ టైమింగ్ డిఫరెన్సెస్, బట్ నాట్ ఆన్ పీడీ పర్మనెంట్ డిఫరెన్సెస్. పర్మనెంట్ డిఫరెన్స్ మీద నువ్వు అసలు డిటిని క్రియేట్ చేయడం అవ్వదు. టైమింగ్ డిఫరెన్స్ మీద మాత్రమే నువ్వు డిటిని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండర్స్టూడా? టైమింగ్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఒక పీరియడ్లో డిఫరెన్స్ వస్తుంది, ఇంకో పీరియడ్లో డిఫరెన్స్ కాస్త నల్లిఫై అయిపోతుంది. పర్మనెంట్ డిఫరెన్స్ అయితే ఒక పీరియడ్లో వచ్చిన డిఫరెన్స్ అసలు ఏ పీరియడ్లోని కూడా నల్లిఫై అవ్వదు. ఇట్ విల్ కంటిన్యూ యాజ్ ఇట్ ఈజ్. ఆ డిఫరెన్స్ కంటిన్యూ అవ్వకుండా అలా వెళ్తూ ఉంటే పర్మనెంట్ డిఫరెన్స్ అంటాం. బట్ ఎరేజ్ అయిన డిఫరెన్స్ కనుక నల్లిఫై అయిపోయి రివర్స్ అయిపోతే వి విల్ టెల్ దట్ ఇట్ హాజ్ ఎ టైమింగ్ డిఫరెన్స్. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, ఇప్పుడు డిటి డిఫర్డ్ ట్యాక్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ ట్యాక్స్ రేట్స్ నీకు తెలిస్తే ఖచ్చితంగా ఫ్యూచర్ ట్యాక్స్ రేట్సే తీసుకోవాలి, ప్రెజెంట్ ట్యాక్స్ రేట్స్ తీసుకోకూడదు. ఏ ట్యాక్స్ రేట్స్ తీసుకోవాలండి? ఫ్యూచర్ ట్యాక్స్ రేట్సే తీసుకోవాలి, ప్రెజెంట్ ట్యాక్స్ రేట్స్ ఏవి తీసుకోకూడదు. క్లియర్ ఎవ్రీబడి? ఇట్స్ టూ హెవీ యాక్చువల్లీ. ఓకే, దీస్ ఆర్ ద సింప్లెస్ట్ థింగ్స్. ఇప్పుడు అవి చూసి ఒక సమ్స్ ఏమైనా ఉంటే వి లెట్ us సాల్వ్ ఇట్. జస్ట్ ఇది టైమింగ్ పర్మనెంట్ అన్నది చెప్తా ఉండండి. డిప్రిసియేషన్ టైమింగ్ డిఫరెన్స్.
Section 40A3, disallowance in excess of payment of 10,000 rupees. Permanent difference, because say for example to a single person single day 10,000 kanta ఎక్కువ పే చేస్తే అకౌంట్స్లో ఎక్స్పెన్సే, కానీ ట్యాక్స్లో అది ఎప్పటికీ అలౌ చేయరు. సో ఇట్స్ ఏ పర్మనెంట్ డిఫరెన్స్. సో దీని మీద డీటీ అయితే మనం అసలు క్రియేట్ చెయ్యకూడదు. నెక్స్ట్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, టైమింగ్ డిఫరెన్స్, బికాజ్ అకౌంట్స్ ప్రకారం ఈ ఏజ్ 26 ప్రకారం ఇయర్ 1లోనే రైట్ ఆఫ్ చేస్తాం. బట్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1/5 ఎవ్రీ ఇయర్ని రైట్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళాలి. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ అంటే అమోర్టైజేషన్ అని అర్థం. వాట్ ఈస్ దట్? పర్మనెంట్ డిఫరెన్స్, బికాస్ అమోర్టైజేషన్ విల్ నాట్ బి అలౌడ్ ఇన్ ట్యాక్స్ రికార్డ్స్. ప్రొవిజన్స్, ఆల్ ద ప్రొవిజన్స్ ఎప్పుడు కూడా టైమింగ్ డిఫరెన్స్. ఎందుకంటే ప్రొవిజన్ ట్యాక్స్లో ఎలా చేయరు, కానీ యాక్చువల్ ఎక్స్పెన్స్ ఎలా చేస్తారుగా. ఐ మీన్ టు టెల్ సంథింగ్ లైక్, ఈరోజు ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఇక్కడ రాస్తే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్ 0, కానీ రేపు అన్న రోజు ఇక్కడ బ్యాడ్ డెట్స్ అమౌంట్ రాస్తే ఇక్కడ బ్యాడ్ డెట్ 0, బికాస్ దిస్ బ్యాడ్ డెట్స్ విల్ బి సెట్ ఆఫ్ అగేన్స్ట్ ద ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్. సో యాక్చువల్ ఎక్స్పెన్సెస్ విల్ బి అలౌడ్ ఇన్ tax records, estimated provisions will be allowed in accounting records. So provisions eppudu kuda ఏ differences amma, timing differences. Donation to private trust, unapproved gratuity fund, permanent differences. ఇవి ఎప్పుడు కూడా unapproved or private trust, so these are not timing differences. These were not allowed in income tax act. ఇది జాగ్రత్త. సెక్షన్ 43B గుర్తుందా? యాక్చువల్ పేమెంట్ బేసిస్ మీద చేయాలి. ఎప్పుడు పేమెంట్ బేసిస్ కన్సిడర్ చేయాలి? ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ వరకు టైం ఉంటుంది, గుర్తుందా? ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ పే చేసినా ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ ప్రీవియస్ ఇయర్, బట్ డ్యూ డేట్ తర్వాత పే చేస్తే ఇట్ విల్ బి అలౌడ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. కానీ అకౌంట్స్ ప్రకారం అన్ని అక్రూయల్ బేసిస్ అంటే ప్రీవియస్ ఇయర్. చూడండి, ఇఫ్ పేడ్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్, నో డిఫరెన్స్. అకౌంట్స్లోని ఇంట్రెస్ట్ అన్నది డెబిట్ సైడ్ ఉంది, ట్యాక్స్ ప్రకారం కూడా నువ్వు ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ పే చేసేసావంటే ఇట్ విల్ బికమ్ అన్ ఎక్స్పెన్స్. సో ఇది కూడా ఖచ్చితంగా ఎక్స్పెన్స్ కిందే అలౌ చేస్తారు. సో అంటే 2 things ఆర్ దేర్ కదా, 2 recordsలో కూడా ఉన్నాయి. సో ఆటోమేటికల్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇఫ్ పేడ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ద రిటర్న్, టైమింగ్ డిఫరెన్స్, బికాజ్ అకౌంట్స్లో లాస్ట్ ఇయర్ ఉంది, ట్యాక్స్లో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, unabsorbed depreciation or carry forward losses, timing differences. Clear everybody? జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసం ఈ పాయింట్స్ చేద్దాం. జస్ట్ ఈ 4 points, CRD1 ఒకటి, CRD2 ఒకటి చేస్తాం, బికాజ్ ఈ మోడల్లో ఎక్కువ అడుగుతాడు. సార్ ఫస్ట్ క్వశ్చన్ చూసేసుకోండి. క్వశ్చన్లో గనక వాడు చాలా చాలా క్లియర్గా ఓపెనింగ్ డేట్లు, క్లోజింగ్ డేట్స్, కరెంట్ ఇయర్స్ అన్నీ ఇచ్చాడు అనుకో, గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడి, అప్పుడు ఓల్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి, న్యూ డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు, ఇప్పుడు యాజ్ ఆన్ 31/3/2020 ఇస్తున్నాడు, ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ డ్యూరింగ్ ద ఇయర్ అని కూడా చెప్తున్నాడు. కానీ ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి, ఏం లే, ఫాలోయింగ్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అంతే, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ హియర్. అమ్మ నేను ఏం చెప్పానో అర్థమైందా? క్వశ్చన్ని చూసాక ఓపెనింగ్ బ్యాలెన్స్లు, క్లోజింగ్ బ్యాలెన్స్లు, డ్యూరింగ్ ద ఇయర్ అలా అన్నీ చెప్తే దట్ క్వశ్చన్ విల్ బి ఏ కాంబినేషన్ ఆఫ్ న్యూ డిఫరెన్సెస్ అండ్ ఓల్డ్ డిఫరెన్సెస్. క్లియర్? వెరాస్ మీకు ఏమీ చెప్పకుండా ఇట్లా జస్ట్ ఒక ఇయర్ మాత్రం ఇచ్చేసి అలా చెప్తే అన్ని న్యూ డిఫరెన్సెస్ అని తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, వాట్ ఈస్ అ స్టాక్ రూల్? ఐ టోల్డ్ యూ, అకౌంటింగ్ రికార్డ్స్లో ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే క్రియేట్ డిటిఏ. ఒకవేళ ఇది కనుక లాస్ట్ ఇయర్ డిఫరెన్స్ రివర్స్ అవుతుంది అనుకో, దెన్ ఇట్ విల్ బికమ్ రివర్సల్ ఆఫ్ డిటిఎల్. హోప్ ఐడియా ఉంది కదా మీకు ఈ కాన్సెప్ట్ అంతా. సో టేక్ మోర్ కేర్, కాన్సన్ట్రేట్ కేర్ఫుల్లీ. ఫస్ట్ పాయింట్, డిప్రిసియేషన్ యాజ్ పర్ ద బుక్స్ ఈజ్ 70 lakhs. బుక్స్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అని అర్థం. డిప్రిసియేషన్ యాజ్ పర్ ట్యాక్స్ పర్పస్ ఈజ్ 42 lakhs. నో అడిషన్స్ ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ డ్యూరింగ్ ద ఇయర్. ఫిక్స్డ్ అసెట్స్కి డ్యూరింగ్ ద ఇయర్ ఏమీ అడిషన్స్ లేవంట. ఈ డిఫరెన్స్ అంతా ఏ డిఫరెన్స్? న్యూవా, ఓల్డా?
చెప్పాలి. ఓల్డ్ డిఫరెన్స్. కరెంట్ ఇయర్లో ఫిక్స్డ్ అసెట్స్ లేనప్పుడు న్యూ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? మొత్తం అంతా కూడా ఓల్డ్ డిఫరెన్సే అవుతుంది. క్లియరా? సరే, ఇంతకీ ఇప్పుడు ఈ ఓల్డ్ డిఫరెన్స్ అని మాట్లాడేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో 70 ఉంది, ట్యాక్స్లో 42 ఉంది. అంటే అకౌంటింగ్ రికార్డ్స్లో డిప్రీసియేషన్ అంటే ఎక్స్పెన్స్ మోర్. ఎంత మోర్ ఉందమ్మా? 28 lakhs మోర్ ఉంది. క్లియర్ ఎవ్రీబడి? సో స్ట్రిక్ట్గా మాట్లాడితే అకౌంట్స్లో ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే క్రియేషన్ ఆఫ్ డిటిఏ. ఇదేంటి? న్యూ అయితే. కానీ ఇది న్యూ ఓల్డ్? ఓల్డ్ అయితే ఏం చేయాలి? రివర్సల్ ఆఫ్, చెక్ చేసుకోండి, రివర్సల్ ఆఫ్ డిటిఎల్ ఫర్ ఫస్ట్ వన్. ఓకే కదా? నెక్స్ట్, ఎక్స్పెన్సెస్ డిసలౌడ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ బట్ అలౌడ్ ఫర్ ట్యాక్స్ పర్పస్ ఇన్ ద కరెంట్ ఇయర్. ఫస్ట్ ఓల్డ్ న్యూ? ఓల్డ్, బికాస్ లాస్ట్ ఇయర్ ఉంది కదా. లాస్ట్ ఇయర్లో ట్యాక్స్లో ఎలా చేయలేదంట, అంటే అకౌంట్స్లో లాస్ట్ ఇయర్లో ఉంది, ట్యాక్స్లో కరెంట్ ఇయర్లో ఉంది. అకౌంట్స్లో కరెంట్ ఇయర్లో ఎక్స్పెన్స్ ఎంత? 0. అకౌంట్స్లో ట్యాక్స్లో ఎక్స్పెన్స్ ఎంత? 14 lakhs. అకౌంట్స్లో ఎక్స్పెన్స్ తక్కువ ఉంది. ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే డిటిఏ క్రియేట్ చేయమన్నాం. ఎక్స్పెన్స్ తక్కువ ఉంటే క్రియేషన్ ఆఫ్ డిటిఎల్ అవుతుంది. కానీ ఇది ఓల్డ్ డిఫరెన్స్ కదా, కాబట్టి రివర్సల్ ఆఫ్ డిటిఏ. స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో అర్థమవుతుంది కదా. యూ కెన్ జస్ట్, అంటే నా ఇంటెన్షన్ ఏం లేదు, మీరు ఈ ఒక్క రూల్ పట్టుకున్నారనుకో మొత్తం ఎలాంటి సమ్మైనా సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్, షేర్ ఇష్యూ ఎక్స్పెన్సెస్ 1/10 లాస్ట్ ఇయర్లో ఇంకర్ అయ్యావు 70 lakhs ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. కానీ అకౌంట్స్లో ఒక్కసారి, అంటే లాస్ట్ ఇయర్లో ఇంకర్ అయ్యాం, అకౌంటింగ్ రికార్డ్స్ 70 lakhs రాసేసావు, ట్యాక్స్ రికార్డ్స్ మాత్రం 110 per year అంటే 7 lakhs. ఇది లాస్ట్ ఇయర్. కరెంట్ ఇయర్లో ఇక్కడ 0 కానీ ట్యాక్స్ రికార్డ్స్లో 7 lakhs. అంటే అకౌంటింగ్ రికార్డ్స్లో ఎక్స్పెన్స్ తక్కువ, ఎక్కువ ఉంటే క్రియేషన్ ఆఫ్ డిటిఏ, తక్కువ ఉంటే క్రియేషన్ ఆఫ్ డిటిఎల్. కానీ ఇది ఓల్డర్ న్యూవా? ఓల్డ్ డిఫరెన్స్, కాబట్టి రివర్సల్ ఆఫ్ డిటిఏ. లాస్ట్ అండ్ ఫైనల్, జాగ్రత్తగా చూడండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్. డ్యూరింగ్ ద ఇయర్ అంటే న్యూవా ఓల్డా? దాట్స్ ఎ న్యూ డిఫరెన్స్. ఇంతకీ ఎంత అంటే 140 lakhs. బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో 2 years కలిపి రాస్తున్నామంట, కానీ ఎంటైర్ ఎక్స్పెండిచర్ మాత్రం ట్యాక్స్ రికార్డ్స్లో ఒకేసారి రాసేస్తున్నాం. అంటే ట్యాక్స్లో ఎక్స్పెన్స్ ఎంత? 140 lakhs. అకౌంట్స్లో 2 years రాస్తున్నాంగా, సో 140/2 అంటే ఎంత? అకౌంట్స్లో ఎక్స్పెన్స్ తక్కువ ఉంది, క్రియేషన్ ఆఫ్ డిటిఎల్. ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే డిటిఏ అన్నాం, ఎక్స్పెన్స్ తక్కువ ఉంటే డిటిఎల్ అవుతుంది. క్లియర్ ఎవ్రీబడి? మరి ఎక్స్పెన్స్ తక్కువ ఉంటే డిటిఎల్, కానీ ఇది రివర్సలా క్రియేషనేనా? ఎందుకంటే న్యూ. క్లియర్ ఎవ్రీబడి? క్రియేషన్ ఆఫ్ డిటిఎల్ ఇంక్రీజ్. ఇప్పుడు మీరు క్వశ్చన్లో ఇన్కమ్ ఇచ్చినా చెయ్యొచ్చు. ఎక్స్పెన్స్ అకౌంట్స్లో ఎక్కువ ఉంటే డిటిఏ అన్నాం, అదే ఇన్కమ్ ఎక్కువ ఉంటే డిటిఎల్ అవుతుంది. క్లియరా? అదే అకౌంట్స్లో ఇన్కమ్ తక్కువ ఉందనుకో, జాగ్రత్తగా అనలైజ్ చేయండి, ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే డిటిఏ, అంతే కదా. ఇన్కమ్ తక్కువ ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎక్స్పెన్స్ ఎక్కువ ఉందనే కదా, అంటే డిటిఏనే క్రియేట్ చేస్తాం. రెస్పాండ్ అండర్స్టూడా? అంటే ఒక్కటి గుర్తు పెట్టుకుంటే స్లోగా అనలైజ్ చేస్తే సమ్ అయిపోతుంది. మీరు ఆ స్లో అనలైజేషన్ రాంగ్ చేస్తే తప్పు అవుతుంది, జాగ్రత్త. క్లియర్? సిఆర్డి నెంబర్ 2 తీసుకోండి, ఇది మీరు చేయగలుగుతారు. ఒకే ఒక్కటి ఏంటంటే ఇవి రెండు న్యూ డిఫరెన్స్ కింద తీసుకోవాలి, దేర్ ఇస్ నథింగ్ ఓల్డ్ డిఫరెన్స్. సిఆర్డి 1లో ఓల్డ్ న్యూ చూసుకోవాలి, ఎందుకంటే 2 years ఇస్తారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా రిమైనింగ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, బట్ నేనైతే మీకు ఓవరాల్గా ఎలా చేయాలో నేర్పించా కాబట్టి యూ కెన్ జస్ట్ డూ దట్ నౌ. ఇప్పుడు టైమింగ్ డిఫరెన్సెస్ చూద్దాం. సారీ, ట్యాక్స్ హాలిడే. వాట్ యు మీన్ బై ట్యాక్స్ హాలిడే? సార్ ఇంకేం లేదు, రిమైనింగ్ మీరు ఏది చేసినా సరే డిటిఏ డిటిఎల్లో ఈ మోడల్లోనే ఉంటాయి, అన్ని జాగ్రత్తగా చేసుకోవడమే. ఒకే ఒకటి లాస్ సమ్ ఉంటుంది, అంటే లాస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్లో సెట్ ఆఫ్ చేయాలని చెప్పాం కదా, ఇదిగో ఇదే. ఫస్ట్ ఇయర్లో 2 lakhs లాస్ వస్తుంది, సెకండ్ ఇయర్లో 1 lakh ప్రాఫిట్. ట్యాక్స్ ఏమైనా పే చేయాలా? చేయాలా? ట్యాక్స్ పే చేయాలా?
సెట్ ఆఫ్ అవుతుంది కదా, అవసరం లేదు. థర్డ్ ఇయర్లో 1,20,000 20,000 మీద ట్యాక్స్ పే చేయాలి. కాకపోతే ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, లాస్ కేసు కాబట్టి ఫస్ట్ ఇయర్ డిటిఏ క్రియేట్ చేయాలి. సెకండ్ ఇయర్ ట్యాక్స్ పే చేయకుండా సెట్ ఆఫ్ చేస్తున్నావు కాబట్టి ఆ డిటిఏని రివర్స్ చేయాలి. థర్డ్ ఇయర్లో కూడా 1 lakh వరకు డిటిఏని రివర్స్ చేసి 20,000 మీద సిటీ కరెంట్ ట్యాక్స్ని క్రియేట్ చేస్తాం. లాజిక్ అర్థమైందా? పక్కా కదా? లాస్ కేసులో యూ హ్యావ్ టు క్రియేట్ డిటిఏ. లాస్ రివర్స్ అయ్యేటప్పుడు రివర్సల్ ఆఫ్ డిటిఏ. మళ్ళీ నువ్వు పే చేయాలంటే యూ హ్యావ్ టు క్రియేట్ సిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఓకేనా? సిటీ అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, అంతే. నెక్స్ట్ ఇప్పుడు ట్యాక్స్ హాలిడేకి వద్దాం. వాట్ ఈస్ ట్యాక్స్ హాలిడే? సింపుల్. కొన్ని ఇయర్స్ వరకు నీకు ట్యాక్స్ హాలిడే అంటే ఏం పే చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ నుంచి నువ్వు ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా? రూల్ ఏంటంటే, those differences which arising and reversing during holiday period no need to create DT. అన్ని టైమింగ్ డిఫరెన్సెస్కి డిటి అవసరం లేదు. ఏ టైమింగ్ డిఫరెన్సెస్ అయితే ట్యాక్స్ హాలిడేలో ఎరైజ్ అయ్యి రివర్స్ అయిపోతాయో దానికి డిటి అవసరం లేదు. ఏవైతే ఇప్పుడు ఎరైజ్ అయ్యి ఫ్యూచర్లో రివర్స్ అవుతాయో దానికి డిటి క్రియేట్ చెయ్యాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇయర్ 1, 2, 3, 4, 5, 6, 7 so on. 3 years tax holiday period అనుకో. టైమింగ్ డిఫరెన్స్ అరైజ్ అయింది, సే 100, 100, 100. నో, 100, 100. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది 50, 50, 10, 10 లైక్ దట్. ఓకేనా? ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ ఇయర్లో ఎంత అరైజ్ అయింది, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్ నుంచి ఏమవుతుంది, రివర్స్. అంటే ట్యాక్స్ హాలిడే పీరియడ్లో మొత్తం అరైజ్ ఎంత అయింది, 200. దీన్ని 2 పార్ట్స్ అంటా నేను. ఒకటేమో 50, ఎందుకంటే హాలిడే పీరియడ్లోనే అరైజ్ అయ్యి హాలిడే పీరియడ్లోనే రివర్స్ అయిపోయింది. ఇంక రిమైనింగ్ 150 ఉంది చూసారా, ఇది హాలిడే పీరియడ్లో అరైజ్ అయ్యి హాలిడే అయిపోయాక రివర్స్ అయింది. క్లియర్? ఇప్పుడు యూ హ్యావ్ టు క్రియేట్ డిటి ఓన్లీ ఫర్ those arising in holiday period but reverse after holiday period. No DT is required for which is arised in holiday period and reversed in holiday period. Clear kadamma? ఇప్పుడు హాలిడే పీరియడ్లో అరైజ్ అయ్యి రివర్స్ అయింది ఎంత, కాబట్టి దీనికి డిటి అక్కర్లా. హాలిడే పీరియడ్లో అరైజ్ అయ్యి తర్వాత రివర్స్ అవుతుంది ఎంత, కాబట్టి దీనికి డిటి కావాలి. 150తో ప్రాబ్లం ఉంది. ఏ 100 తీసుకోవాలి, ఏ 50 తీసుకోవాలి? ఫస్ట్ ఇయర్లో 100 కదా, సెకండ్ ఇయర్లో 100. ఫస్ట్ ఇయర్లో 50 తీసుకుని సెకండ్ ఇయర్లో 100 తీసుకోవాలా, ఫస్ట్ ఇయర్లో 100 తీసుకుని సెకండ్ ఇయర్లో 50 తీసుకోవాలా? దీనికి కూడా రూల్ చెప్పేశారండి, ఫీఫో మెథడ్ ఫాలో అవ్వమన్నారు. అంటే ఫస్ట్ అరైజింగ్ మస్ట్ రివర్స్ ఫస్ట్. ఫస్ట్ ఎంత అరైజ్ అవుతుంది, 100. ఇయర్ 3లో ఎంత రివర్స్ అవుతుంది, 50. ఇది ఫస్ట్ ఇయర్తోనే రివర్స్ చేయాలి. ఫస్ట్ ఇయర్ అంతా అయిపోతే అప్పుడు సెకండ్ ఇయర్కి రివర్స్ చేయాలి. అర్థమైందా? పక్క. ఇప్పుడు ఇయర్ 3లో ఎంత రివర్స్ అవుతుంది, 50. ఈ 50 ఏది రివర్స్ చేయాలి, ఫస్ట్ ఇయర్లో ఉన్న 100ని రివర్స్ చేయాలి. చేసేస్తే ఇక్కడ బ్యాలెన్స్ ఎంత ఉంది, 50. దీని మీద డిటి క్రియేట్ చేయాలి. సెకండ్ ఇయర్లో 100 మీద డిటి క్రియేట్ చేయాలి. క్లియరా? లెట్ మీ మోడిఫై ఇన్ ఎ స్మాల్ వే. ఇప్పుడు ట్యాక్స్ హాలిడే పీరియడ్ 5 years ఉందనుకుందాం. మొత్తం ఎంత రైజ్ అయింది, 200. మేక్ ఇట్ ఇంటూ 2 parts. హాలిడే పీరియడ్లో ఎంత రివర్స్ అయిపోయింది, 50 + 50 + 10 110. హాలిడే తర్వాత ఎంత రివర్స్ అవుద్ది, 90. దేనికి డిటి అవసరం లేదు, 110. దేనికి కావాలి, ఇప్పుడు ఈ 110 అవసరం లేదంటే ఏ 100 అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ది అవసరం లేదు. ఈ 50 50 క్యాన్సిల్, బ్యాలెన్స్ ఆఫ్ 50 ఉంది. ఈ 50 50 క్యాన్సిల్, ఇక్కడ 10 ఉంది, అది ఇక్కడ నుంచి క్యాన్సిల్ చేస్తే ఈ 90 మీద డిటి కావాలి. క్లియరా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ట్యాక్స్ హాలిడే. ఫైనలీ మ్యాట్. మ్యాట్ అంటే తెలుసు కదా,
మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్. ఎక్సెస్ ఖచ్చితంగా మనం పే చేస్తాం. ఒకే ఒక సింపుల్ థింగ్ చెప్తా చూడండి. ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఈజ్ ఈక్వల్ టు సిటీ మైనస్ డిటిఏ ఆర్ సిటీ ప్లస్ డిటిఎల్. గుర్తుందా? ఫస్ట్ పిఎన్ఎల్ అకౌంట్ వేసినప్పుడు చెప్పాం 2 ప్రావిజన్ ఫర్ ట్యాక్స్. సిటీ డిటిఏ అయితే క్రెడిట్లో ఉంటుంది, డిటిఎల్ అయితే డెబిట్లో ఉంటుంది. ఇవి క్రియేషన్లు. రివర్సల్ అనుకో రివర్స్లో ఉంటాయి. అర్థమైందా? సరే, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ట్యాక్స్ అమౌంట్ డెబిటెడ్ టు P&L అకౌంట్ ఇన్ మ్యాట్ కేస్ ఈజ్ ఈక్వల్ టు సిటీ మైనస్ డిటిఏ ఆర్ సిటీ ప్లస్ డిటిఎల్ ప్లస్ ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. ఇంతే రూల్. టీఏ తీసుకుని ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ని యాడ్ చేసి P&L లో డెబిట్ చేసేస్తా. అర్థమైందా? రూల్ అర్థమైందా? ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ని డెబిట్ చేస్తాం. ఇక్కడ సమ్ ఉంటుంది చూడండి. అకౌంటింగ్ ప్రాఫిట్, ట్యాక్స్ ప్రాఫిట్ నార్మల్ ప్రొవిజన్, ట్యాక్స్ ప్రాఫిట్ మ్యాట్ ప్రొవిజన్స్. అకౌంటింగ్ ప్రాఫిట్ 6 lakhs ఇచ్చాడు, మ్యాట్ 3.5 అన్నాడు, నార్మల్ ప్రొవిజన్స్ ఏమో 60,000 అన్నాడు. ట్యాక్స్ రేట్ చూద్దాం. మ్యాట్ రేట్ 7.5 అంట. ఏం చెప్పకపోతే తెలుసుగా 18.5% తీసుకుంటారు. ఇంకా నార్మల్గా 20% ఉంది, అది ఇక్కడ వేసుకుంటాం. ఓకేనా? ఇది ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూడండి. ఫస్ట్ అకౌంటింగ్ ప్రకారం చెప్తే దాన్ని టీఈ అనే కదా అంటాం. 6 lakhs into 20%, 1,20,000. నార్మల్ ప్రొవిజన్స్ పెడితే దాన్ని సిటీ అనే కదా అంటాం. 60,000 into 20%, 12,000. మ్యాట్ ప్రకారం ఎంత? 3.5 lakh into 7.5%, 26,000. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నార్మల్గా ట్యాక్స్ ప్రకారం నేను ఎంత ట్యాక్స్ కట్టాలి? 12,000 26,000. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఎంత కట్టాలి? 26,000 కదా. అంటే ఎక్సెస్ పెయిడ్. ఎంత ఎక్సెస్ పే చేస్తా? 14,250. ఇది క్లియర్ కదా? ఇప్పుడు ఇక్కడికి రండి. జాగ్రత్తగా చూడండి. ఇది ప్రాఫిటే కదా. ప్రాఫిట్ అంటే ఇన్కమ్ అని చెప్పొచ్చుగా. అకౌంట్స్లో ఇన్కమ్ ఎక్కువ ఉంది, ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే డిటిఏ క్రియేట్ చేయమన్నాం. మరి ఇన్కమ్ ఎక్కువ ఉంటే డిటిఎల్ క్రియేట్ చేయాలి. ఇంతకీ ఎంత డిటిఎల్ అవుతుంది సార్? 1,20,000 మైనస్ 12,000. ఇప్పుడు ఫైనల్గా ట్యాక్స్ టు బి డెబిటెడ్ టు P&L అకౌంట్ ఈజ్ ఈక్వల్ టు సిటీ డిటిఎల్ డిటిఏ. డిటిఎల్ ఉంది ఇక్కడ. అంటే మనకి తెలుసు సిటీ మైనస్ డిటిఏ ఆర్ ప్లస్ డిటిఎల్ ప్లస్ ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. సిటీ ఎంత? 12,000. డిటిఏ ఉందా? డిటిఎల్ ఉందా? ఎంత? ప్లస్ ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్ ఎంత? టోటల్ ఎంత? ఎక్సెస్ ఎంత? 14,250. క్లియర్ ఎవ్రీబడి? అంటే సింపుల్ రూల్స్. అకౌంట్స్లో ఎక్స్పెన్స్ ఎక్కువ ఉంటే డిటిఏ, కొత్తదైతే క్రియేట్, పాతదైతే రివర్స్. ట్యాక్స్ హాలిడే కూడా చాలా సింపుల్. 2 parts కింద చేసుకోండి. ఎరైజే రివర్స్ అయింది అక్కర్లా. తర్వాత రివర్స్ అయ్యేదానికి డిటిఏ అయితే డిటిఏ క్వశ్చన్లో చెప్పేస్తాడు, డిటిఎల్ అయితే డిటిఎల్. లేదా మీరు చెక్ చేసుకుని మళ్ళీ చేసుకోవాలి. అంటే ఎక్స్పెన్స్ ఎక్కువ తక్కువ చూసుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ట్యాక్స్ హాలిడే, ఐ మీన్ మ్యాట్ పీరియడ్. మ్యాట్కి వచ్చేసరికి ఏంటంటే సిటీ మైనస్ డిటిఏ ఆర్ సిటీ ప్లస్ డిటిఎల్ ప్లస్ ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ పెయిడ్. అంతే. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 22. నేనే 3 questions 4 questions కవర్ చేసా. ఆ కాడికి మీరు చేయాల్సింది 2 questions ఇందులో. ఎనీవేస్ దట్స్ ది ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 22. అంతే కదా. లెట్స్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ వన్. స్టాండర్డ్ నెంబర్ 26.
Accounting standard number 26. AS26 is nothing but intangible assets. So very simple standard, nothing great at all. Gurtupeట్టుకోండి, accounting standard number 26 is applicable to two parts. Number 1, intangible assets. Number 2, expenditure. Expenditure relating to advertisement, expenditure relating to startup activities, preliminary expenses, pre-operating expenses, pre-opening expenses, research and development, వీటిలన్నిటికీ కూడా AS26 అప్లై అవుతుంది. అంటే AS26 is not only applicable for intangible assets, but it is also applicable for expenditure. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇంటాంజిబుల్ అసెట్ అంటే ఏంటి? ఐడెంటిఫైయబుల్ నాన్ మానిటరీ అసెట్. దానికి ఫిజికల్ సబ్స్టెన్స్ ఉండదు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హెల్ప్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్, రెండరింగ్ ఆఫ్ సర్వీసెస్, రెంటల్ పర్పస్, అడ్మినిస్ట్రేషన్ పర్పస్, అదర్స్. ఐడెంటిఫైయబుల్ అంటే ఏంటి? సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ నుండి సపరేట్ చేయగలగాలి, సపరేట్లీ రెంటెడ్ అవుట్, సపరేట్లీ సోల్డ్ అవుట్, సపరేట్లీ యూజ్డ్ ఫర్. సపరేటబిలిటీ ఉండాలి. ఎప్పుడు సపరబిలిటీ అక్కర్లేదు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ వచ్చినా దాన్ని మనం ఐడెంటిఫైబుల్ అనే చెప్తాం. ఇంకా నాన్ మానిటరీ అంటే మీకు తెలుసు కదా, యాజ్ పర్ AS11 విచ్ ఇస్ నాట్ ఏ మానిటరీ అసెట్. మానిటరీ అంటే గుర్తుందా? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ ఈజ్ మానిటరీ, అండ్ assets and liabilities for receipts and payments which are expressed in fixed determinable terms of money. అంత పెద్దగా అక్కర్లే, ఒకే ఒక మొక్కలో నాన్ మానిటరీ అంటే which can be measured in cash. క్లియర్? మానిటరీ అంటే క్యాష్ అనుకోండి, నాన్ మానిటరీ అంటే ఇంటాంజిబుల్ అసెట్ క్యాష్ కాదుగా, కానీ క్యాష్లో ఎంతో మనం చెప్పగలం కదా. సో దట్ ఈస్ ద నాన్ మానిటరీ అసెట్. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, ఖచ్చితంగా కంట్రోల్ ఉండాలి. అది అసెట్ డెఫినేషన్లో కూడా ఉంటుంది. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ రావాలి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. వితౌట్ ఫిజికల్ సబ్స్టెన్స్. ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, AS26 ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్ మినరల్ రైట్స్. మినరల్ రైట్స్ కానీ, రెన్యూవబుల్ రిసోర్స్ కానీ, నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కానీ, అదర్ స్టాండర్డ్స్తో డీల్ చేసేవి. AS21 కన్సాలిడేషన్లో గుడ్ విల్ కానీ, అమాల్గమేషన్లో గుడ్ విల్ కానీ, వాటి దేనికి కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 26 అప్లై అవ్వదు. అంటే ఇఫ్ అదర్ స్టాండర్డ్ ఈజ్ అప్లికబుల్, AS26 ఈజ్ నాట్ అప్లికబుల్. క్లియర్? ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇంటాంజిబుల్ అసెట్ ఆల్వేస్ నీడ్స్ ఎ సపోర్ట్ ఆఫ్ ఫిజికల్ సబ్స్టెన్స్. ఫిజికల్ సబ్స్టెన్స్ లేకపోతే ఇంటాంజిబుల్ అసెట్ లేదు. Likewise, let me give you an example. What is it called? Antivirus. Antivirus CD కానీ పెన్ డ్రైవ్ కానీ ఖచ్చితంగా ఉండాలి కదా. అఫ్ కోర్స్ నవేడేస్ టెక్నాలజీస్ చేంజ్, అంతా క్లౌడే, అంతే కదా. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది లేదా ఈ కంప్యూటర్ ఉంది, ఈ కంప్యూటర్ ఆన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఒక OS కావాలిగా. విండోస్ అని చెప్పి వస్తూ ఉంటుంది, దట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్. కంప్యూటర్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ టాంజిబుల్ అసెట్. మెమరీ కార్డ్ స్టోరేజ్ చేస్తుంది కదా, చిప్ అవన్నీ ఉంటాయి కదా, దాట్స్ లైక్ టాంజిబుల్ అసెట్. ఇప్పుడు ఒక CD పర్చేజ్, అనదర్ ఎగ్జాంపుల్, పెయింటింగ్, మోనాలిసా పెయింటింగ్, చంద్రముఖి పెయింటింగ్. నౌ కమింగ్ టు దిస్ థింగ్, ఈ పెయింటింగ్ అనేది ఇంటాంజిబుల్ అసెట్. కానీ పెయింట్ చేయాలంటే నీకు కార్డ్బోర్డ్ షీట్ కావాలిగా, ఒక పేపర్ అన్నా కావాలి కదా. ఊపిరి పెయింటింగ్, you will be paying 2 lakh rupees for that. You will be paying 2 lakhs for that. For what you are paying 2 lakhs? ఆ కార్డ్బోర్డ్ షీట్ కి కాదు, ఆ పెయింట్ కోసం మీరు 2 lakhs ఇస్తున్నారు, which is nothing but intangible asset. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సింపుల్. Intangible asset always needs the support of tangible asset. If this is separable, ఇంటాంజిబుల్ కేమో AS26 అప్లై అవుతుంది, టాంజిబుల్ కేమో AS10 అప్లై అవుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్, నీకు విండోస్ OS కొనుక్కున్నావు అనుకో, నువ్వు ఏ కంప్యూటర్లో అయినా వేసుకోవచ్చు అది. అప్పుడు కంప్యూటర్కి టాంజిబుల్ అసెట్ అప్లై అవుతుంది. నువ్వు కొనుక్కున్న విండోస్ OS ఉంది చూసావు, దానికి AS26 అప్లై అవుతుంది.
ఇప్పుడు అలా కాకుండా ఇన్సపరబుల్ అనుకో, అప్పుడు ప్రిడామినెంట్ ఎలిమెంట్ చూడాలి. నువ్వు ఒక ల్యాప్టాప్ 60,000 పెట్టి కొనుక్కున్నావు. ల్యాప్టాప్ 60,000 పెట్టి పర్చేస్ చేసినప్పుడు దాంట్లో విండోస్ ఓఎస్ కూడా వాడే ఇస్తాడు. అది సపరేట్ చేసి వేరే కంప్యూటర్కి నువ్వు వేసుకోగలవా? సో ఇట్స్ సపరబుల్ ఇన్సపరబుల్? సపరేట్ చేయలేవు. సరే సపరేట్ చేయలేం, దట్స్ ఓకే. మరి ప్రిడామినెంట్ ఎలిమెంట్ ఏంటి? ఓఎస్ కంప్యూటర్. యువర్ పర్చేసింగ్ కంప్యూటర్ ఫర్ 60,000. నువ్వు దేనికి ఎక్కువ పే చేస్తున్నావు? కంప్యూటర్కి పే చేస్తున్నావు. కాబట్టి టాంజిబుల్ ఎసెట్ ఈస్ సపరబుల్, టాంజిబుల్ ఎసెట్ ఈస్ ప్రిడామినెంట్, ఏస్ 10 అప్లై అవుతుంది కంప్యూటర్ అయితే. ఓ సిడి పర్చేస్ చేస్తున్నావు, సిడికి 3,000 ఇస్తున్నావు. యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి. కెన్ యూ సపరేట్ దట్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అండ్ సిడి? నో. ప్రిడామినెంట్ ఏంటి? 10 రూపీస్ సిడియా, 3,000 యాంటీవైరస్? కాబట్టి అక్కడ AS 26 is applicable. Hope you have got all the 3 examples. So ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూసుకోండి, మెజర్మెంట్ ఆఫ్ ఇంటాంజిబుల్ ఎసెట్. సపరేట్లీ అక్వైర్డ్ అంటే క్యాష్ ఆర్ క్రెడిట్కి అక్వైర్ చేయొచ్చు. క్లియర్ ఎవ్రీబడి? సో అలా క్యాష్ ఆర్ క్రెడిట్కి గనక అక్వైర్ చేస్తే పర్చేస్ ప్రైస్ ప్లస్ ఆల్ ద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మైనస్ ట్రేడ్ డిస్కౌంట్స్ అండ్ రీబేట్స్. లైక్వైజ్ యూ కెన్ హ్యావ్ ప్రొఫెషనల్ ఫీజ్ అని, లీగల్ ఫీజ్ అని. అర్థమవుతుందా? అవన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ ఎసెట్. ఫైనలీ ట్రేడ్ డిస్కౌంట్ మైనస్ చేస్తాం, జాగ్రత్త. ఏమైనా గవర్నమెంట్ గ్రాంట్ వస్తే అది కూడా మైనస్ చేస్తాం. దెన్ యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఫైనల్ ఫిగర్. నౌ ద నెక్స్ట్ వన్, ఎక్స్చేంజ్. నువ్వు సెక్యూరిటీస్ ఇవ్వచ్చు, అసెట్స్ కూడా ఇవ్వచ్చు. సెక్యూరిటీస్ ఇస్తున్నావు అంటే you are getting intangible asset. Intangible asset account debtor to equity share capital account. This has to be recorded at face value. This has to be recorded at fair value of securities issued ante market value. Difference will be credited to securities premium account. ikkada acquired by other assets anuko, monna AS 10 ayi untadiga accounts. AS 10 కమర్షియల్ సబ్స్టెన్స్ గుర్తుందా? కమర్షియల్ సబ్స్టెన్స్ చూసుకోవాలి. అయితే ఒకటి, ప్రతి ఇంటాంజిబుల్ ఎసెట్కి ఇంకో ఎసెట్ ఇస్తే కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటుంది. అంటే యూ ఆర్ గెటింగ్ ఇంటాంజిబుల్ ఎసెట్, యూ ఆర్ గివింగ్ అనదర్ ఇంటాంజిబుల్ ఎసెట్ ఆర్ అనదర్ టాంజిబుల్ ఎసెట్. దిస్ హ్యాస్ టు బి క్రెడిటెడ్ విత్ బుక్ వాల్యూ. చెప్పా కదా, కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటుంది కాబట్టి దిస్ హ్యాస్ టు బి డెబిటెడ్ ఎట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎసెట్ గివెన్ అప్ అంటే దీని ఫేర్ వాల్యూతో. ఇది లేదనుకో, ఫేర్ వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ ఎసెట్ అక్వైర్డ్. ఇది కూడా లేదనుకో, బుక్ వాల్యూ. కమర్షియల్ సబ్స్టెన్సే లేదనుకో, బుక్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ గివెన్ అప్. దీని బుక్ వాల్యూతోనే డెబిట్ చేస్తాం. కానీ జనరల్గా కమర్షియల్ సబ్స్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇంటాంజిబుల్ ఎసెట్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఎట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ ఎసెట్ గివెన్ అప్. నువ్వు ఇచ్చిందే ఫస్ట్ తీసుకోవాలి, అక్వైర్ది తర్వాత చూసుకుంటాము. రెస్పాండ్ ఎవ్రీబడి, క్లియరా? సో ఇంటాంజిబుల్ ఎసెట్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఎట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఎసెట్ గివెన్ అప్. అది లేకపోతే ఫేర్ వాల్యూ ఆఫ్ ఇంటాంజిబుల్ ఎసెట్ అక్వైర్డ్. అది కూడా లేకపోతే బుక్ వాల్యూ. నెక్స్ట్, గవర్నమెంట్ గ్రాంట్ ఏమైనా వస్తే యూ విల్ జస్ట్ డిడక్ట్ ద సేమ్. ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఎనీ గవర్నమెంట్ గ్రాంట్ యూ విల్ జస్ట్ డిడక్ట్ ద సేమ్. నెక్స్ట్, ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్ విల్. ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఏవి కూడా అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాయడానికి వీలు లేదు. బికాస్ దెర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ కన్సిడరేషన్. ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ద డెఫినిషన్ ఆఫ్ అసెట్. మెజర్డ్ రిలయబుల్లీ లేదుగా, అర్థమైందా? ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్ అది గుడ్ విలే కాదు. ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్ విల్ అవ్వచ్చు, బ్రాండ్ అవ్వచ్చు, కస్టమర్ లిస్ట్ అవ్వచ్చు, మాస్ట్ హెడ్స్ అవ్వచ్చు, పబ్లిషింగ్ టైటిల్స్ అవ్వచ్చు. ఏ ఇంటర్నల్లీ జనరేటెడ్ ఇంటాంజిబుల్ అసెట్ని కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాయడానికి వీలు లేదు. గుర్తుపెట్టేసుకోండి. మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ నీకు దేని మీద ఉన్నాయి తెలుసా? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. దీని మీద ఒకటే క్వశ్చన్ ఉంది, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. గుర్తుందా? ఎంట్రీ ట్యాక్స్ అని పౌండ్స్ నుంచి రూపీస్లో కన్వర్ట్ చేసే ఒక క్వశ్చన్ ఉంటుంది కదా.
ఎంట్రీ ట్యాక్స్ 2%, అలా ఏదో ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది. అది ఈజీ, జస్ట్ రూపీస్ ఇస్తాడు, పౌండ్స్ నుంచి రూపీస్లో కన్వర్ట్ చేసి ప్లస్ పర్సంటేజ్ వేసి అన్ని యాడ్ చేస్తే ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జాగ్రత్త. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, చెక్అవుట్ వెదర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ సపరబులా ఇన్సపరబులా. ఇన్సపరబుల్ అయితే మొత్తం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్ని రీసెర్చ్ అనే రాస్తాము. రాసేసి మొత్తం అంతా కూడా చార్జ్ టు P&L అకౌంట్. అదే సపరబుల్ అనుకో, అప్పుడు రీసెర్చ్ ఫేజ్ నేమో చార్జ్ టు P&L అకౌంట్ చేస్తాం, డెవలప్మెంట్ ఫేజ్ ఏమో అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై అయ్యి, ఇంటాంజిబుల్ అసెట్ డెఫినిషన్ సాటిస్ఫై అయ్యి, దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ అన్నీ సాటిస్ఫై అయితేనే క్యాపిటలైజ్ చేస్తాం, లేకపోతే చార్జ్ చేయాలి. ఇంతకీ ఆ కండిషన్స్ ఏంటి సార్? నంబర్ 1, దేర్ షుడ్ బి టెక్నికల్ ఫీజిబిలిటీ టు కంప్లీట్. టెక్నికల్గా ఫీజిబుల్గా ఉండాలంట కంప్లీట్ చేయడానికి. నంబర్ 2, యూ షుడ్ హ్యావ్ ఇంటెన్షన్ టు కంప్లీట్. నంబర్ 3, యూ షుడ్ హ్యావ్ ఫినాన్షియల్ ఆర్ ఎకనామికల్ రిసోర్సెస్ టు కంప్లీట్. ఫస్ట్, కోవిడ్ మెడిసిన్ డెవలప్ చేస్తున్నావు. డెవలప్ చేయాలంటే టెక్నికల్గా పాసిబిలిటీ ఉందా లేదా? ఉన్నంత మాత్రాన నువ్వు డెవలప్మెంట్ చేసేస్తావు అని అనుకోవడానికి లేదు. నీ ఇంటెన్షన్ ఏంటో కూడా తెలియాలిగా. యునో వన్ థింగ్, ప్రాక్టికలీ కోవిడ్ మెడిసిన్ని ఏ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా ప్రీ రిక్వజిట్ కింద డెవలప్ చేయడానికి రెడీగా లేదు అప్పుడు. అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చిన వెంటనే మెడిసిన్ డెవలప్ చేయడానికి నో ఫార్మాసిటికల్ కంపెనీ హ్యాడ్ షోన్ ద ఇంట్రెస్ట్. రీజన్ ఏంటంటే, మీకు గుర్తుందా, ఆ మధ్యలో డెంగ్యూ వచ్చింది, చాలా పెద్ద రచ్చ అయింది. వాళ్ళు మెడిసిన్ ప్రిపేర్ చేసే టైంకి డెంగ్యూ చల్లబడిపోయింది. ఇట్ హ్యాడ్ బికమ్ నార్మల్ ఫీవర్. ఈవెన్ స్వైన్ ఫ్లూ, అసలు మాస్క్ ఫస్ట్ రెగ్యులర్ పబ్లిక్లోకి బయటకు వచ్చింది స్వైన్ ఫ్లూ వల్ల. స్వైన్ ఫ్లూ కూడా అలాగే సేమ్, ఇట్స్ వెరీ డేంజరస్ డిసీజ్ అనుకున్నారు, స్వైన్ ఫ్లూ కూడా బయటకు వచ్చింది. స్వైన్ ఫ్లూ కూడా వాడు ఎప్పుడైతే మెడిసిన్ రెడీ చేయడానికి రెడీ ఉన్నాడో, అయిపోయిన తర్వాత స్వైన్ ఫ్లూ హ్యాడ్ బికమ్ నార్మలైజ్డ్ ఫీవర్ అగైన్. అలాగే కోవిడ్, ఒకవేళ వాళ్ళంతా హ్యూజ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి మెడిసిన్ రెడీ చేసిన తర్వాత కోవిడ్ నార్మల్ అయిపోతే, మొన్నటి వరకు అవే కదా అయింది. సో అందుకే ఏ ఫార్మాసిటికల్ కంపెనీ కూడా రెడీ రాలేదు ముందుకి, బట్ సమ్హౌ దే హ్యావ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్ ఎట్ ద ఎండ్. వ్యాక్సిన్స్ కూడా రెడీ చేశారు, రీజన్ బీయింగ్ లాంగ్ లాస్టింగ్లో తెలిసింది వాళ్ళకి. ఎనీవేస్, పాయింట్ ఏంటంటే టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉండాలి, వాళ్ళకి ఇంటెన్షన్ ఉండాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ ఉండాలి. ఎకనామికలీ ఫినాన్షియల్గా రిసోర్సెస్ లేకపోతే ఎలా కంప్లీట్ చేయగలరు వాళ్ళు? ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ చేసిన తరువాత నువ్వు పెడుతున్న డెవలప్మెంట్కి మార్కెట్ ఉండాలి, అంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఉండాలి. క్లియర్ ఎవ్రీబడి? లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అల్టిమేట్లీ ఇట్ మస్ట్ బి మెజర్డ్ రిలయబుల్లీ. ఇవన్నీ సాటిస్ఫై అయ్యాయి అనుకో, అప్పుడు డెవలప్మెంట్ ఫేజ్ని క్యాపిటలైజ్ చేస్తాం, లేకపోతే ఛార్జ్ చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకో, వన్స్ ఛార్జ్డ్ కెన్ నెవర్ బి క్యాపిటలైజ్డ్. ఒక్కసారి నువ్వు ఛార్జ్ చేసావా ఇంక అయిపోయినట్టే, ఇట్ కెన్ నెవర్ బి క్యాపిటలైజ్డ్ అట్ ఆల్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? సో దట్ ఈస్ వాట్ యువర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫేజ్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సపరేట్ చేయలేకపోతే మొత్తం అంతా రీసెర్చ్ అని P&L అకౌంట్లో వేస్తాం. సపరేట్ చేయగలిగితే రీసెర్చ్ ఏమో P&Lలో, డెవలప్మెంట్ ఏమో కండిషన్ సాటిస్ఫై అయితే క్యాపిటలైజ్ చేస్తాం, లేకపోతే ఛార్జ్ చేస్తాం. వన్స్ ఛార్జ్డ్ కెన్ నెవర్ బి క్యాపిటలైజ్డ్. సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్. సబ్సీక్వెంట్ ఎక్స్పెండిచర్, నువ్వు పెట్టే ఇంటాంజిబుల్ అసెట్ మీద ఎక్స్పెండిచర్ ఉండి దానివల్ల ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ మెయింటైన్ అవ్వడానికి అనుకో, ఇట్ హ్యాస్ టు బి చార్జ్ టు P&L అకౌంట్. ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి అనుకో, క్యాపిటలైజ్ చేయాలి. పేటెంట్ అక్వైర్డ్ ఏం చేయాలి? పేటెంట్ అక్వైర్డ్ క్యాపిటలైజ్ చార్జా? క్యాపిటలైజ్ చేయాలి. రెన్యువల్ ఫీజ్ paid for patent, charge, because that is to maintain. Hope you have got the difference. Next, this is all very simple. వాళ్ళు గ్రాంట్ ఇచ్చినప్పుడు మీకు ఇది AS 12లో నేర్చుకుంటారు.
అంటే ఎస్, ఎయిదర్ యూ కెన్ ఫాలో అసెట్ రిడక్షన్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదా డిజిజి మెథడ్ లైబిలిటీ మెథడ్ ఫాలో అవ్వచ్చు, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ మెథడ్ ఫాలో అవ్వచ్చు. అదే ఒకవేళ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇస్తే నామినల్ ప్రైస్ దగ్గర రావాలి. ఆల్ దీస్ థింగ్స్ యూ విల్ బి లెర్నింగ్ ఇన్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 12. ఇంటర్నల్లీ జనరేటెడ్ గుడ్ విల్ రాయకూడదని చెప్పాను కదండి, యూ షుడ్ నాట్ రైట్ దట్ ఎట్ ఆల్. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇదిగో కండిషన్స్ చెప్పాగా, టెక్నికల్ ఫీజిబిలిటీ, ఇంటెన్షన్, and you should have resources, and it must be reliably support, and how the intangible assets will generate future economic benefits. Future economic benefits ante rendu rakaluga cheyochu, use valla, sale valla. Clear everybody? Development conditions avi. Treatment of past expenses, once expenses can never be capitalized. All these are like normal. ikkadiki randi. రిటైర్మెంట్, డిస్పోజల్. గుర్తుపెట్టుకోండమ్మా, ఒక ఎసెట్ రిటైర్ అయిపోతుందంటే దెర్ ఈజ్ నో యాక్టివ్ యూజ్. ఎప్పుడైతే యాక్టివ్ యూజ్ లేదో ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఎట్ నెట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ బుక్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. క్యారింగ్ అమౌంట్ ఆర్ నెట్ సెల్లింగ్ ప్రైస్, బుక్ వాల్యూ ఆర్ నెట్ సెల్లింగ్ ప్రైస్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ దగ్గరకు రాయాలి రిటైర్ అయితే. డిస్పోజ్ అంటే సేల్ అని అర్థం. సేల్ చేస్తున్నాం అంటే దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ అని అర్థం. సో ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ హ్యావ్ టు బి ట్రాన్స్ఫర్ టు P&L అకౌంట్. క్లియరా? జాగ్రత్త, రిటైర్మెంట్ చూసుకోవాలి మీరు. డిస్పోజ్ అయితే సేల్, ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ బుక్ వాల్యూ, అది కామన్. రిటైర్మెంట్ అంటే ఏంటంటే, వాట్ ఈస్ రిటైర్మెంట్ అమ్మా? యాక్టివ్ యూసేజా, నో యాక్టివ్ యూసేజా? యాజ్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ యాక్టివ్ యూసేజ్, సో ఇట్ ఈస్ రెడీ ఫర్ సేల్ బట్ నాట్ యెట్ సోల్డ్. అమ్మడానికి రెడీగా ఉన్నావు కానీ నిజంగా ఇంకా అమ్మేయలేదు. రెడీ ఫర్ సేల్ బట్ యూ డిడ్ నాట్ సెల్ యెట్. అండ్ ఫైనలీ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్ ఎట్ బుక్ వాల్యూ ఆర్ నెట్ సెల్లింగ్ ప్రైస్ విచ్ ఎవర్ ఇస్ లోవర్. అమార్టైజేషన్ జాగ్రత్త, మెథడ్ SLM, లైఫ్ పీరియడ్ 10 years, రెసిడ్యుయల్ వాల్యూ 0. ఇవి 3 రిబట్టబుల్ ప్రెజంప్షన్స్, assumptions which cannot be withdrawn. Sir, can't I use different method? Yes, you can use. Proof చూపించు. Can't I use different life period? Yes, you can use. Proof చూపించు. Can't I use different residual value? Yes, you can use. Proof చూపించు. ఇవి రిబట్టబుల్ ప్రెజంప్షన్స్. ఇది కాకుండా నువ్వు వేరేలా చేయాలంటే నాకు ప్రూఫ్ చూపించు, నువ్వు ముందుకెళ్ళిపో. అండర్స్టూడ్ ఎవ్రీబడి? ప్రొడక్షన్ యూనిట్స్ మెథడ్ ఫాలో అవ్వచ్చు, లేదు అంటే ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ క్యాష్లో ఫాలో అవ్వచ్చు. ఇంకొకటి, ఒకవేళ అది కనుక అమాల్గమేషన్ అయ్యి గుడ్ విల్ అయ్యి ఏజ్ 14 అయితే 10 years కాదమ్మా 5 yearsే అమార్టైజ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ విల్ యాజ్ పర్ అమాల్గమేషన్ ఏజ్ 14 అయితే 5 years, అది గుడ్ విల్ యాజ్ పర్ ఏజ్ 26 అయితే 10 years. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. ఇప్పుడు జస్ట్ ఒక లాస్ట్ పాయింట్, మీరు ఒక సమ్లో చూసినట్లయితే మీకు ఇంటాంజిబుల్ అసెట్ ఉంటుంది, అక్కడ ప్రొడక్షన్ యూనిట్స్ ఇస్తాడు, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ అంటే సేల్ వాల్యూ కూడా ఇస్తాడు. ఇప్పుడు నువ్వు SLM మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నీకు ప్రూఫ్ ఉంది కాబట్టి. అయితే ఏది ఫాలో అయితే బెటర్ సార్? ప్రొడక్షన్ యూనిట్సా, సేల్ వాల్యూ? సేల్ వాల్యూ ఈజ్ బెటర్, నాట్ ప్రొడక్షన్ యూనిట్స్. సేల్ వాల్యూ అంటే అమౌంట్స్లో వస్తుంది కాబట్టి, రూపీస్లో వస్తుంది కాబట్టి అది ఫాలో అవుతారు. క్లియర్ ఎవ్రీబడి? మీకు సమ్స్లో ఉంటాయి, ఓ కాన్సెప్ట్ క్వశ్చన్లోనో ఇందులోనో కూడా ఉంటుంది. Year 1 నుంచి Year 10 వరకు మొత్తం ఇచ్చేస్తాడు, మొత్తం ప్రొడక్షన్ యూనిట్స్ సేల్ వాల్యూ ఇస్తాడు. ఆ సిచ్యువేషన్లో యూ బెటర్ ఫాలో సేల్ వాల్యూ, బట్ ప్లీజ్ డోంట్ ఫాలో ప్రొడక్షన్ యూనిట్స్. ఫాలో అవ్వకూడదని ఏం లేదు, అవ్వచ్చు, బట్ బెటర్ ఏంటంటే సేల్ వాల్యూ ఫాలో అవ్వడం. అండర్స్టూడా? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ ఇంటాంజిబుల్ అసెట్. నో, వన్ మోర్ పాయింట్, ఇంపైర్మెంట్ ఆఫ్ లాస్ ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్, కాస్ట్ ప్రైస్ ఎంతో చూడండి, మైనస్ అక్యుములేటెడ్ అమార్టైజేషన్ ఎంతో చూడండి. యూ విల్ గెట్ నెట్ బుక్ వాల్యూ బిఫోర్ ఇంపైర్మెంట్ ఆఫ్ లాస్. దీనిని రీకవరబుల్ అమౌంట్తో కంపేర్ చేయండి. రీకవరబుల్ అమౌంట్ అంటే ఏంటి? నెట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ వాల్యూ ఇన్ యూస్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే మీకు తెలుసుగా, సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్స్. వాల్యూ ఇన్ యూజ్ అంటే ఏం లేదు, ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్. ఓకేనా? అర్థమైందా?
ఓకే. నెక్స్ట్ ఇంకొకే ఒకటి ఏంటంటే, ఇప్పుడు మీ నెట్ బుక్ వాల్యూ గనక రీకవరబుల్ అమౌంట్ కన్నా ఎక్కువ ఉంటే బ్రింగ్ డౌన్. ఇందాక గుర్తుందా లీజెస్లో చెప్పాం, ఇఫ్ బుక్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఫేర్ వాల్యూ, ఇది కూడా అలాగే నెట్ బుక్ వాల్యూ ఇస్ గ్రేటర్ దాన్ రీకవరబుల్ అమౌంట్ అయితే బ్రింగ్ డౌన్. బ్రింగ్ అప్ కాదే, బ్రింగ్ డౌన్. అలా ఉంటే దాన్నే ఇంపైర్మెంట్ ఆఫ్ లాస్ అంటాం, P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. అదే బుక్ వాల్యూ కనుక రీకవరబుల్ అమౌంట్ కన్నా తక్కువ ఉందనుకో, ప్రాబ్లమే లేదు, యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. క్లియర్? డాష్ మైనస్ డాష్, కాస్ట్ ప్రైస్ మైనస్ అక్యుములేటెడ్ అమోర్టైజేషన్ ఏమొస్తుంది? నెట్ బుక్ వాల్యూ బిఫోర్ ఇంపైర్మెంట్ ఆఫ్ లాస్. దేంతో కంపేర్ చేయాలి? రికవరబుల్ అమౌంట్. రికవరబుల్ అమౌంట్ అంటే డాష్ ఆర్ డాష్, విచ్ ఎవర్ ఇస్ డాష్. నెట్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ వాల్యూ ఇన్ యూజ్, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. నెట్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ఎక్స్పెన్స్. వాల్యూ ఇన్ యూజ్ అంటే present value of future economic benefits, whichever is higher తీసుకోవాలి. If net book value is greater than the recoverable amount, difference is nothing but impairment of loss. అమ్మా అదే say for example, if net book value is 1 lakh and recoverable is 1,10,000, how much is impairment of loss? Impairment of loss ఎంత? ఆలోచిస్తారేంటి? ఏం లేదు, బికాస్ నెట్ బుక్ వాల్యూ ఇస్ అదే 80,000 అనుకో, 20,000 is impairment of loss. Clear everybody? That's the end of accounting standard number 26. And just get ready, we are going to start AS 29. AS 29 నేను చెప్పేది చాలా తక్కువ, మీరు అనలైజ్ చేయాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. కేస్ క్వశ్చన్స్ నన్ను అడిగితే ఫాస్ట్ ట్రాక్లో లాస్ట్లో మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. సిచ్యువేషన్, ప్రొవిజన్ టు బి క్రియేటెడ్ ఆర్ నాట్, ఇవన్నీ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అన్నీ చూడండి, యూ విల్ గెట్ వన్ క్లారిటీ. అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 29, ప్రొవిజన్స్, కాంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కాంటింజెంట్ అసెట్స్. నేను చెప్పేది చాలా తక్కువ, ఎందుకంటే అసలు స్టాండర్డ్లో డెఫినేషన్స్ తప్పితే ఏముండవు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క డిఫరెంట్ పాయింట్, అది అసలు ఒక క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్కి సంబంధం ఉండదు. డెఫినేషన్స్ని తెలుసుకుని నేర్చుకుని అప్లై చేయడమే ఎక్కువ ఉంటుంది. అందుకే మీకు క్లియర్గా చెప్తున్నా, లాస్ట్లో ఉన్న టేబుల్ ఉంది కదా ఈ స్టాండర్డ్లో, జస్ట్ ఫాస్ట్ ట్రాక్ ఓపెన్ చేసి ఈ స్టాండర్డ్లో ఉన్న లాస్ట్వి చూడండి, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయ్యే ఉంటాయి. ప్రొవిజన్ అంటే ఏంటి? ప్రొవిజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ లయబిలిటీ, కానీ జనరల్గా లయబిలిటీ అయితే మెజర్డ్ రిలయబుల్లీ, కానీ ఇదేంటంటే
రిలయబుల్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. మెజర్ విత్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్, సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్. క్లియర్ ఎవ్రీబడి? సబ్స్టాన్షియల్ డిగ్రీ ఆఫ్ ఎస్టిమేషన్, ఒక ఎస్టిమేషన్ వరకు మాత్రమే ఇవ్వగలం, బట్ నాట్ విత్ సబ్స్టాన్షియల్ యాక్యురసీ. ఎగ్జాక్ట్గా ఎంత అన్నదైతే చెప్పలేము, బట్ రమారమి ఆన్ అన్ యావరేజ్ అరౌండ్ సుమారుగా ఎంత అంటే వీ కెన్ టెల్ దట్. నెక్స్ట్, లైబిలిటీ అంటే మీకు తెలుసు, ఇట్స్ అ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ రిజల్టింగ్ అవుట్ఫ్లో ఆఫ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ విచ్ ఈస్ అల్టిమేట్లీ మెజర్డ్ రిలయబుల్లీ. సో ప్రొవిజన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైబిలిటీ అవ్వాలి. అది లైబిలిటీ అవ్వాలంటే ఇట్ షుడ్ బికమ్ ఏ ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఆబ్లిగేషన్స్ ఆర్ ఆఫ్ 3 టైప్స్ అమ్మా. ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రెజెంట్ ఆబ్లిగేషన్, పాస్ట్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్ ఆబ్లిగేషన్. ఓకే, అండ్ కమింగ్ టు ద థింగ్స్ అవుట్, యూ విల్ బి హ్యావింగ్ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? యాజ్ ఆఫ్ నౌ యు ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అంటే యు ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ అంతే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీకు ఇంకొక ఆబ్లిగేషన్ ఉంటుంది, పాసిబుల్ ఆబ్లిగేషన్. ఫస్ట్ అసలు ఆబ్లిగేషన్ అంటే ఏంటి? యు ఆర్ హ్యావింగ్ రెస్పాన్సిబిలిటీ టు రీపే. పాస్ట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? అసలు అది లాస్ట్ ఇయర్స్కి సంబంధించింది, ఇప్పుడు కాదు. సో యూ కెన్ ఇగ్నోర్ పాస్ట్ ఆబ్లిగేషన్. ఫ్యూచర్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? దట్ ఈస్ రిలేటింగ్ టు ఫ్యూచర్, దట్ ఈస్ ఆల్సో నాట్ రిలేటింగ్ టు కరెంట్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది కూడా ఇగ్నోర్ చేయొచ్చు. ఇప్పుడు డౌట్ అల్లా ఈ రెండు మధ్యలో ఉండిపోతుంది. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, పాసిబుల్ అంటే ఏంటి? పాసిబుల్ ఆబ్లిగేషన్ అంటే ఈక్వల్లీ లైక్లీ టు అక్కర్ ఆర్ లెస్ లైక్లీ టు అక్కర్. అంటే లైబిలిటీ రావడానికి ఎంత ఛాన్స్ అయితే ఉందో రాకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది, లేదా లైబిలిటీ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంది వన్ కంపేర్ టు అక్కరెన్స్ ఆఫ్ లైబిలిటీ. ఒకడెవడో మన కంపెనీ మీద కేసు వేశాడు, దట్ కేస్ ఇస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇప్పుడు లాయర్ని అడిగితే లాయర్ చెప్తున్నాడు, సార్ మనం ఓడిపోతాం సార్ అంటే దాని అర్థం ఖచ్చితంగా నేను వాడికి కాంపెన్సేషన్ పే చేయాలి. మోర్ లైక్లీయా, ఈక్వల్లా, లెస్సా? మోర్ లైక్లీ. అది ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ఇప్పుడు లాయర్ని అడుగుతున్నాడు, సార్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేస్? మనం ఓడిపోయే ప్రసక్తి లేదు సార్, వి విల్ విన్ ఫర్ ష్యూర్, లేదా మ్యాక్సిమం వి విల్ విన్. అప్పుడు దాన్నే పాసిబుల్ ఆబ్లిగేషన్ అంటాం. క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ లాయర్ని అడుగుతున్నా, సార్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఈక్వల్ ఛాన్సెస్ సార్, ఐ క్యాన్ టెల్ ఎనీథింగ్, పాసిబుల్ ఆబ్లిగేషన్. ఇప్పుడు లాయర్ని అడుగుతున్నా, వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే, సార్ ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా, అసలు మనం ఏం తప్పు చేయలే, జడ్జ్ కరప్ట్ అయితే తప్ప మనకి రాంగ్ డెసిషన్ రాదు. క్లియర్ ఎవ్రీబడి? సో దెర్ ఇస్ నో ఆబ్లిగేషన్ ఎట్ ఆల్. దిస్ ఈస్ కాల్డ్ రిమోట్ ఆబ్లిగేషన్. వెరీ రిమోట్ ఛాన్స్, వెరీ 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 లెస్ ఛాన్స్, దీన్ని ఇగ్నోర్ చేయొచ్చు. పాసిబుల్ ఆబ్లిగేషన్ అయితే కాంటింజెంట్ లైబిలిటీ అంటాము, దీన్ని డిస్క్లోజ్ చేయాలి. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అయితే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రొవిజన్ అండ్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఏ గెట్ ద డిఫరెన్స్? ఓకే, పాసిబుల్ అయితే కాంటింజెంట్ లైబిలిటీ అని డిస్క్లోజ్ చేస్తాం. ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అయితే ప్రొవిజన్ క్రియేట్ చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికగ్నైజ్ చేస్తాం. అసలు వాడు ఆల్మోస్ట్ రెడీ సార్, వెరీ రిమోట్ ఛాన్సెస్, వెరీ వెరీ లెస్ ఛాన్సెస్ అన్నాడంటే ఇట్స్ నో మోర్ అన్ ఆబ్లిగేషన్ అట్ ఆల్, యూ కెన్ కంఫర్టబుల్లీ ఇగ్నోర్ దట్. క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐల్ ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్, టెల్ మీ వెదర్ ఇట్ ఈస్ ప్రెజెంట్ ఆబ్లిగేషన్ ఆర్ నాట్. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్, ఇది ఏస్ 29 ప్రకారం ప్రొవిజనా కాదా? As per AS 29, is it a provision or not? No, because as per AS 29, provision must be a liability. అసలు provision for bad debt liability కాదు, ఇట్ ఈస్ డిక్రీజ్ ఇన్ అసెట్. సార్ మరి ఇదే స్టాండర్డ్ చూసుకుంటుంది సార్, AS 4 చూసుకుంటుందమ్మా, గుర్తుందా? AS 4 ప్రకారం డెటార్ యాజ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్ కండిషన్ ఉండి తర్వాత ఎర్త్క్వేక్ వచ్చి మెటీరియల్ అయితే యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ప్రొవిజన్, ఇదే అది. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి, ఆన్సర్ చెప్పండి. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, is it a liability, is it a provision as per AS 29 or not?
Yes or no? Of course yes, because you have to pay. Outflow of future economic benefits are there, so it's a liability. Clear everybody? And it's a present obligation also, బికాస్ నీకు ఆల్రెడీ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. ఇయర్ కంప్లీట్ అయిందంటే నువ్వు ప్రాఫిట్స్ ఎర్న్ చేసావు. నువ్వు ప్రాఫిట్స్ ఎర్న్ చేసావంటే నువ్వు ఎంత ట్యాక్స్ పే చేయాలో నాకు తెలుసుగా. ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ప్రొవిజన్ ఫర్ వారంటీ. వారంటీ అంటే ఎప్పుడు అరైజ్ అవుతుంది? వారంటీ ఇచ్చినప్పుడా? సరే, వారంటీ ఎప్పుడు ఇస్తావు? సేల్ చేస్తే. అంటే సేల్ అయితే నువ్వు వారంటీ ఇస్తే ఇమీడియట్గా ఆబ్లిగేషన్ నీకు వచ్చినట్టే. సో విచ్ ఆబ్లిగేషన్? present obligation. Provision for warranty is a present obligation. Provision for repairs and renewals. Repairs and renewals ante telusa? Asset konna, asset మీద repairs పెట్టాలి. Which obligation? That's a future obligation. Asset కొన్న వెంటనే రిపేర్ ఎందుకు పెడతావు? రిపేర్ వచ్చినప్పుడు రిపేర్ పెడతావు కానీ, అంతే కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఆల్రెడీ అసెట్కి రిపేర్ వచ్చింది, నువ్వు ఇంకా రిపేర్ పెట్టలే, నెక్స్ట్ ఇయర్లో రిపేర్ పెట్టిస్తావు. యూ హ్యావ్ క్రియేటెడ్ ప్రొవిజన్. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైందా? అసెట్ కొన్నావు, వాడుతున్నావు, రిపేర్ వచ్చింది, చేయించాలి. యూ విల్ డూ దట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. ఫర్ దాట్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ ప్రొవిజన్. ఇప్పుడు ఏ ఆబ్లిగేషన్? పాస్ట్ ఆబ్లిగేషన్ కాదు, ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ఎందుకంటే రిపేర్ కంప్లీట్ అవ్వలా. రిపేర్ కంప్లీట్ అయిపోతే ఇట్స్ అ పాస్ట్ ఆబ్లిగేషన్. యూ విల్ అండర్ గో విత్ ద రిపేర్. సో ఇట్స్ ఎ ప్రెజెంట్ ఆబ్లిగేషన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అసెట్ కొన్నావు, ఓకే, 5 years తర్వాత రిపేర్ చేయించాలి అని ప్రొవిజన్ ఫర్ రిపేర్స్ అండ్ రెన్యూల్స్ క్రియేట్ చేసావు. ప్రెజెంట్ ఆబ్లిగేషన్, ఫ్యూచర్ ఆబ్లిగేషన్? ఫ్యూచర్ ఆబ్లిగేషన్. నువ్వు ఎస్టిమేట్ చేస్తున్నావు 5 years తర్వాత అని చెప్పేసి, సో ఇట్స్ ఎ ఫ్యూచర్ ఆబ్లిగేషన్. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అసెట్ కొన్నావు, law is asking you to put the repairs after 5 years. You are creating provision for repairs and renewals. Which obligation? ఇది present obligation. డిఫరెన్స్ చెప్తా వినండి. నీ అంతటి నువ్వు ఒక ఎసెట్ కొని 5 years తర్వాత రిపేర్స్ పెట్టేస్తా అని అనుకుంటే అది ఒక నార్మల్ ఎస్టిమేషన్. 5 years తర్వాత నిజంగా ఎసెట్కి అంత రిపేర్స్ పెట్టాల్సిన సిచ్యువేషన్ రాకపోతే వేస్ట్. సో ఇట్స్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్. కానీ ఇప్పుడు లా ఈజ్ ఆస్కింగ్ యూ, ఖచ్చితంగా ప్రతి 5 yearsకి నువ్వు రిపేర్ చేయించాల్సిందే. ప్రెజెంట్ ఆబ్లిగేషన్. బై ద మూమెంట్ వెన్ యూ పర్చేజ్ ఎసెట్ 5 years తర్వాత నువ్వు రిపేర్ చేయించేస్తావు, ఎందుకంటే లా ఈస్ టెల్లింగ్ యూ. అదే లా ఏం చెప్పలేదు అనుకో, ఎప్పుడు రిపేర్ వస్తే అప్పుడు చేయిస్తాం, ఇట్ విల్ బికమ్ ఫ్యూచర్ ఆబ్లిగేషన్. క్లియర్ ఎవ్రీబడి? చెప్పా కదా, అనలైజ్ చేయడంలోనే ఉంటుంది. స్టాండర్డ్ మొత్తం అనలైజింగ్లోనే ఉంటుంది. యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. అనలైజ్ ద స్టాండర్డ్ ప్రాపర్లీ. And moving on to the next thing, contingent liability. పాసిబుల్ ఆబ్లిగేషన్ అనుకో, అది ఎప్పుడు కాంటింజెంట్ లైబిలిటీ. అది ప్రెజెంట్ ఆబ్లిగేషన్ అయ్యి ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు మెజర్డ్ రిలయబుల్లీ అనుకో, దెన్ ఆల్సో ఇట్ ఈస్ కాంటింజెంట్ లైబిలిటీ. చెప్తా. ఇందాక లాయర్ని అడుగుతున్నాం కదా, సార్ మనం కేసు ఓడిపోమమ్మా, విన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, పాసిబుల్ ఆబ్లిగేషన్. విన్ అవ్వడానికి ఓడిపోవడానికి ఈక్వల్ ఛాన్స్ ఉంది, పాసిబుల్ ఆబ్లిగేషన్. మనం విన్ అవుతాము పక్కా. క్లియర్ ఎవ్రీబడి? విచ్ ఆబ్లిగేషన్? మనం విన్ అవుతాం అంటే ఏ ఆబ్లిగేషన్ అంటున్నా? అఫ్ కోర్స్ సేమ్, దట్స్ ఏ పాసిబుల్ ఆబ్లిగేషన్. విన్ పక్కా అవుతాము, ఓడిపోవడానికి ఛాన్సే లేదంటే ఇట్స్ రిమోట్ ఆబ్లిగేషన్, వెరీ వెరీ లెస్ ఛాన్స్. ఇప్పుడు లాయర్ని అడుగుతున్నాం, సారీ సార్ మనం ఓడిపోవడానికే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే అది ప్రెజెంట్ ఆబ్లిగేషన్ కదా సార్, నేను ప్రొవిజన్ క్రియేట్ చేసుకుంటా. ఎంత ప్రొవిజన్ క్రియేట్ చేయమంటారు? ఎంత డ్యామేజెస్ పే చేయాలి? ఇప్పుడు లాయర్ చెప్తున్నాడు, ఐ కెనాట్ అసెస్ దట్. అది నా చేతుల్లో లేదు, మన కేసుకి దానికి సంబంధం లేదు. వాడు ఎంతకి క్లెయిమ్ వేశాడో కూడా చెప్పలేదు. కాబట్టి కేసులో ఫైనల్గా జడ్జిమెంట్ ఎంత ఆర్డర్ వస్తే అంత పే చేయాల్సిందే. యు కెనాట్ ఎస్టిమేట్. ఇదేంటి? ప్రెజెంట్ ఆబ్లిగేషనా, పాసిబుల్ ఆబ్లిగేషనా? ప్రెజెంట్ ఆబ్లిగేషన్ బట్ కెనాట్ బి మెజర్డ్ రిలయబుల్లీ, ఇది కూడా కాంటింజెంట్. పాసిబుల్ ఆబ్లిగేషన్ ఎప్పుడూ కాంటింజెంట్ లైబిలిటీయే.
present obligation cannot be measured reliably కూడా కాంటింజెంట్ లైబిలిటీ, ఎందుకంటే రిలయబుల్ మెజర్మెంట్ లేదు కాబట్టి. ఇంకా కాంటింజెంట్ ఎసెట్ మీకు తెలిసిందే, నా ఎసెట్ విచ్ ఈస్ అండర్ కాంటింజెన్సీ, అంటే సంథింగ్ లైక్ మే ఆర్ మే నాట్ బికమ్ మై ఎసెట్ ఇన్ ఫ్యూచర్. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ కాంటింజెంట్ ఎసెట్. సో ఇప్పుడు ఒకసారి చూడండి, అకౌంటింగ్ ట్రీట్మెంట్. కాంటింజెంట్ ఎసెట్ అయితే అసలు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజ్ చేయం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రిపోర్ట్లోనే చూపిస్తాం. కాంటింజెంట్ లైబిలిటీ అయితే డిస్క్లోజ్ చేస్తాం, ప్రొవిజన్ అయితే రికగ్నైజ్ చేస్తాం. ఒకవేళ కాంటింజెంట్ లైబిలిటీ ఇదిగో ఇక్కడ చూడండి, అబ్బో చాలా ఘోరమైన ఫ్లో చార్ట్ ఇది, అంటే ఇది అర్థం చేసుకోవడానికే టైం పట్టేంత ఎక్కువగా ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ ఇన్ ఏ సింప్లెస్ట్ వే. 1 సెకండ్. ఇది బెస్ట్. అదొక కాంటింజెన్సీ ఎగ్జిస్టింగ్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ డేట్. యువర్ ఎక్స్పెక్టింగ్ అవుట్కమ్ ఈజ్ కాంటింజెంట్ లాస్. ఒకవేళ లాస్ గనక ప్రాబబుల్ అయితే ఇమీడియట్గా ప్రొవిజన్ క్రియేట్ చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికగ్నైజ్ చేసేయండి. లాస్ గనక పాసిబుల్ అయితే డిస్క్లోజ్ చేయండి. లాస్ గనక రిమోట్, చెప్పా కదా, మన లాయర్ గారు చెప్పారు మ్యాక్సిమం విన్ అయిపోతాం సార్, ఇగ్నోర్ చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు వన్ లాస్ట్ థింగ్, రీఇంబర్స్మెంట్ చెప్పేసి ఇంక ఇది క్లోజ్ చేసేస్తా. వాడెవడో నా మీద కేసు వేశాడు, దట్ ఐ సోల్డ్ డూప్లికేట్ ప్రొడక్ట్, డ్యామేజ్ 1 lakh అడుగుతున్నాడు. నేనేం చేసా, నాకు సేల్ చేసిన వాడి మీద కేసు వేసా. క్లియర్ ఎవ్రీబడి? నేను నీకు ఎంత ఇవ్వాలి? 1 lakh. నేను వాడి మీద 80,000కి డ్యామేజ్ వేసా. క్లియర్? నాకు రీఇంబర్స్మెంట్ ఎంత ఉంది? 80,000. నేను నీకు ఎంత ఇవ్వాలి? 1 lakh. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ రీఇంబర్స్మెంట్. నేను వాడి మీద కేసు వేసా, 1,20,000 కేసా. నేను నీకు ఎంత ఇవ్వాలి? 1 lakh. వాడి మీద ఎంత వేసా? 1,20,000. యూ షుడ్ నాట్ రైట్ 1,20,000. ఇట్ మస్ట్ బి లిమిటెడ్ ఓన్లీ టు 1 lakh. అంటే యువర్ రీఇంబర్స్మెంట్ కెనాట్ బి మోర్ దెన్ ప్రొవిజన్ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నిజంగా నువ్వు కేసు విన్ అయ్యావు అనుకో, నువ్వు 1,20,000 తీసుకుని అప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాయి. కేసు విన్ అవ్వకుండా యూ కెనాట్ రికగ్నైజ్ ఫ్యూచర్ గెయిన్ కదా. ఇన్ దట్ సిచ్యువేషన్ నువ్వు రాయాల్సింది ఓన్లీ లిమిటెడ్ టు 1 lakh. పక్కా ఎవ్రీబడి? దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్ నంబర్ 29. Just get ready. Let us continue with the next one, liquidation.
ఏస్ 20లో జస్ట్ రైట్స్ ఇష్యూ మాత్రం చెప్తా, లిక్విడేషన్ చెప్తా, అండ్ మీ కోరిక మేరకు పార్ట్నర్షిప్ చెప్తా. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్ రివిజన్ ఫ్రమ్ పార్ట్నర్షిప్, ఓకే అవ్వదు. బట్ ఓవరాల్ ప్రొసీజర్ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అది మళ్ళీ నేను అన్ని సబ్జెక్ట్స్ అన్ని టాపిక్స్ ఉన్న డిఫరెంట్ పాయింట్స్, దట్స్ జనరలీ నాట్ పాసిబుల్. ఎందుకంటే బేసిక్ డిజల్యూషన్, గార్నర్ వర్సెస్ ముర్రే రూల్, ఆల్ పార్ట్నర్స్ ఇన్సాల్వెన్సీ, పీస్ మీల్ డిస్ట్రిబ్యూషన్, మళ్ళీ అందులో మ్యాక్సిమం లాస్ మెథడ్, రిలేటివ్ క్యాపిటల్ మెథడ్. ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ అందులో అడ్వాన్స్ కాన్సెప్ట్స్. అదొక్కటే చెప్పడానికి ఏముంది, అది అసలు అదొక్కటే చెప్తే ఏమంటారు, అది దానివల్ల మీకు అడిషనల్ అడ్వాంటేజ్ కూడా ఏం ఉండదు. సేల్, మర్జర్ ఆఫ్ అమాల్గమేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్స్, సేల్ ఆఫ్ పార్ట్నర్షిప్, ఇంకోటి ఏముంటుంది, కన్వర్షన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఇంటూ కంపెనీ. సో ఇవి ఏంటంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, బ్యాంకింగ్ ఎక్కువ కాన్సెప్ట్సే, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రాబ్లమే, కానీ చాలా త్వరగా అయిపోయేవి. ఈ పార్ట్నర్షిప్ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ప్రాబ్లము రెండేసో ఉంటాయి, ఒక్కొక్క టాపిక్ ఇంతసేపు పట్టే టాపిక్స్. దాట్స్ ద ప్రాబ్లం. ఎనీవేస్ లెట్ మీ స్టార్ట్ విత్ లిక్విడేషన్. లిక్విడేషన్లో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఉంది. సేమ్ డైలాగ్ కంటిన్యూ చేస్తా. ఇప్పటి వరకు ఇది ఎక్కడ ఎగ్జామ్లో అడగలేదు, అడగకపోవడానికే స్కోప్ ఉంది. బట్ అంతే, 99.9%, ఆ 0.1% అడగచ్చు కూడా. బికాస్ చెప్తున్నా కదా, మెమరీ బేస్ని టెస్ట్ చేయాలని సిఏ ఇన్స్టిట్యూట్ జనరల్గా అనుకోదు, అనుకున్న ఆశ్చర్యం లేదు. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఈజ్ ప్యూర్లీ ఫార్మాట్ బేస్డ్. ఆ ఫార్మాట్ని మీరు రీప్రొడ్యూస్ చేయడమే. లిస్ట్ ఏ, లిస్ట్ బి, లిస్ట్ సి, డిఈఎఫ్ గుర్తున్నాయా? దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. లిస్ట్ ఏ, బి, మళ్ళా లిస్ట్ బి, సి, డిఈఎఫ్, జిహెచ్. బి 2 సార్లు వస్తుంది, జాగ్రత్త. లిస్ట్ ఏ అంటే అసెట్స్ విచ్ ఆర్ నాట్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్. లిస్ట్ బి అంటే అసెట్స్ విచ్ ఆర్ స్పెసిఫికల్లీ ప్లెడ్జ్డ్. మళ్ళీ లిస్ట్ బిలోనే సెక్యూర్డ్, గుర్తుందా, సెక్యూర్డ్ క్రెడిటార్స్. ఓకే, నెక్స్ట్ సెక్యూర్డ్, వెయిట్ సెక్యూర్లో మళ్ళీ 2 రకాలు ఉన్నారు కదా, ఫిక్స్డ్, ఫ్లోటింగ్. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే జస్ట్ చెక్అవుట్, సెక్యూర్డ్, ఫిక్స్డ్, సెక్యూర్డ్, ఫ్లోటింగ్, అన్సెక్యూర్డ్, ప్రిఫరెన్షియల్, అన్సెక్యూర్డ్, నాన్ ప్రిఫరెన్షియల్. మారతాయి. అంటే ఫస్ట్ సెక్యూర్డ్ ఫిక్స్డ్కి ఇచ్చిన తర్వాత అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్షియల్కి ఇవ్వాలి, తర్వాత సెక్యూర్డ్ ఫ్లోటింగ్కి, తర్వాత మళ్ళీ అన్సెక్యూర్డ్ నాన్ ప్రిఫరెన్షియల్. నెక్స్ట్ వచ్చేసరికి ఈక్విటీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఫైనలీ లిస్ట్ హెచ్, సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ. ఇది అసలు సపరేట్, దీనికి సంబంధం లేదు. లిస్ట్ హెచ్ వేసేటప్పుడు మినిమం 3 years డేటాని తీసుకుని వెయ్యాలి. ఇక ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ అన్సెక్యూర్డ్ అనేటప్పుడు ఒక పెద్ద డేటా ఉంటుంది, అది ఎవరెవరో ఏంటంటో చూసుకోవాలి. సరే, ఫస్ట్ దీస్ ఆర్ ఆల్ ది లిస్ట్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫార్మాట్, ఖచ్చితంగా ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక మెయిన్ ఫార్మాట్లో చాలా సబ్ ఫార్మాట్స్ వస్తాయి. మెయిన్ ఫార్మాట్ ఇది స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. అందులో లిస్ట్ ఏ ఫార్మాట్ చాలా సింపుల్, పర్టిక్యులర్స్, ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ. లిస్ట్ బి ఫార్మాట్ మాత్రం చాలా వెరైటీగా ఉంటుంది, అసెట్స్ ది లైబిలిటీస్ ది కలిపేసి ఉంటుంది. సీరియల్ నంబర్, పర్టిక్యులర్స్ లేదా అసెట్, ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ, ఎస్ సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ. క్లియర్ ఎవ్రీబడి? సో చూసుకోండమ్మా, పర్టిక్యులర్స్ ఈఆర్వి ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ, పర్టిక్యులర్స్ ఈఆర్వి లైబిలిటీ, సర్ప్లస్ డెఫిషియన్సీ. సర్ప్లస్ అయితే అవుటర్ కాలంలోకి నెక్స్ట్ లైన్తో క్యారీ ఫార్వర్డ్ చేస్తాం, డెఫిషియన్సీ అయితే అన్సెక్యూర్డ్ అని చెప్పేసి లిస్ట్ ఈకి పట్టుకెళ్ళిపోతాం. అంటే అన్సెక్యూర్డ్ నాన్ ప్రిఫరెన్షియల్ లిస్ట్ ఈకి పట్టుకెళ్తాం. రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్షియల్ అవ్వడానికి. ఒకవేళ అలా అయితే లిస్ట్ సికి పట్టుకెళ్ళాలి. అండ్ ఇది మొత్తం ఇప్పుడు ఇన్నర్ కాలంలోనే రాయాలి, ఇది అవుటర్ కాలం కాదు. అంతే, సరిపోయింది. నౌ ద నెక్స్ట్ వన్, సమ్మరీ ఆఫ్ గ్రాస్ అసెట్స్. ఇదంతా ఇన్నర్ కాలంలో రాయాలి.
అవుటర్ కాలం కాదు, ఇది మొత్తం ఇన్నర్ కాలంలో ఉండాలి. అంటే ఇది అయిపోయిన వెంటనే యూ విల్ బి హ్యావింగ్ ఇన్నర్ కాలం సమ్మరీ ఆఫ్ గ్రాస్ అసెట్స్ రియలైజ్డ్. లిస్ట్ ఏ టోటల్ ఈఆర్వి, లిస్ట్ బి కూడా టోటల్ ఈఆర్వి తీసుకుంటాం. టోటల్ గ్రాస్ తీసుకుంటాం. అంటే గ్రాస్ అంటే ఇది. ఇక్కడ మనం ఏం చేస్తాం, సర్ప్లస్ అయితే అవుటర్ కాలంకి, డెఫిషియన్సీ అయితే లిస్ట్ బికి లిస్ట్ ఈకి పంపించాం కదా. కానీ ఇక్కడ తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమ్మరీలో ఈఆర్విని మొత్తం తీసుకుంటాం. అంటే గ్రాస్, టోటల్ గ్రాస్ని కన్సిడర్ చేస్తాం. క్లియర్ ఎవ్రీబడి? ఫైనలీ గ్రాస్ లైబిలిటీస్. లెఫ్ట్ సైడ్ ఏమో గ్రాస్ వేసుకుంటూ వెళ్తాం, రైట్ సైడ్ ఏమో ఎస్టిమేటెడ్ సెటిల్మెంట్ వాల్యూ అనొచ్చు. అంటే అది క్లారిటీ ఉంటుంది అంతే. ఎస్టిమేటెడ్ సెటిల్మెంట్ వాల్యూ, ఎంత సెటిల్ చేయాలి. ఇక్కడ జాగ్రత్త, లిస్ట్ బి ఉంది కదా, ఇక్కడ ఏం రాదు, జీరో. లిస్ట్ బికి ఏమీ రాదు, ఎందుకంటే ఆల్రెడీ లిస్ట్ బి ఇక్కడ మనం మైనస్ చేసేస్తాంగా. కాబట్టి యూ విల్ నాట్ గెట్ ఎనీ లిస్ట్ బి. సో బ్యాలెన్స్ మైనస్, ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ బ్యాలెన్స్ చేసుకుని, బ్యాలెన్స్ చూసి లిస్ట్ డి మైనస్ చేసుకుని, బ్యాలెన్స్ చూసి లిస్ట్ ఈ మైనస్ చేసుకుని, బ్యాలెన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్. అంటే ఎలా చేయాలంటే లైబిలిటీస్కి వచ్చేసరికి మళ్ళీ ఫార్మాట్ మారిపోతుంది. ఇక్కడ గ్రాస్ లైబిలిటీస్, పర్టిక్యులర్స్, ఈఎస్వి, బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ ఎంత ఉంది మైనస్ సెక్యూర్డ్ ఫిక్స్డ్. ఇది లెఫ్ట్ సైడ్ మాత్రమే వస్తుంది, రైట్ సైడ్ రాదు. అగైన్ యూ విల్ బి హ్యావింగ్ బ్యాలెన్స్ మైనస్, ఇక్కడ చాలా పెద్దగా వాడతాడు, ఎస్టిమేటెడ్ సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ, అంత అక్కర్లే, సింప్లీ యూ కెన్ రైట్ లైక్ బ్యాలెన్స్. ఇప్పుడు అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్షియల్ మళ్ళా బ్యాలెన్స్, సెక్యూర్డ్ ఫ్లోటింగ్ మళ్ళా బ్యాలెన్స్, అన్సెక్యూర్డ్ నాన్ ప్రిఫరెన్షియల్ మళ్ళా బ్యాలెన్స్. ఈసారి మైనస్ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్, ఈక్విటీ షేర్ హోల్డర్స్, అది లెఫ్ట్ సైడ్ రాదు, రైట్ సైడ్ మాత్రమే వస్తుంది. ఎందుకు ఇలా పెట్టారు అని నన్ను క్వశ్చన్ చేయకుండా అక్కడ ఏముందో నేర్చేసుకుని ఎగ్జామ్లో రాసేస్తే బెస్ట్. ఎందుకంటే ఫార్మాట్స్ అవి యాజ్ ఇట్ ఈస్ అలానే ఫాలో అవ్వాలి అంతే. నౌ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థింగ్, లిస్ట్ హెచ్. లిస్ట్ హెచ్ ఎప్పుడైనా 3 years మినిమం డేటా ఇవ్వాలి. స్ట్రిక్ట్గా మాట్లాడితే ఇక్కడ ఉన్నవన్నీ బట్టి అలాగే రాయాలి. కానీ మనకంత ఓపిక జనరల్గా ఉండదు కాబట్టి మనకు వచ్చినట్టు మనం రాసేస్తాం మన లాంగ్వేజ్లో. లిస్ట్ హెచ్ అంటే ఏంటంటే సర్ప్లస్ ఆర్ డెఫిషియన్సీ. అంటే నీ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంది కదా, అది లాస్ట్ 3 years డేటా బ్రేకప్ని ఇక్కడ యూజర్స్కి చూపించు, మా పరిస్థితి బాగాలేదు అందుకే మేము లిక్విడేట్ చేస్తున్నాము, లిక్విడేట్ చేయాల్సి వస్తుంది అని యూజర్స్కి క్లారిటీ రావడం కోసం లాస్ట్ 3 yearsకి చూపించాలి. లేకపోతే ప్రశాంతంగా ఇప్పుడున్న ప్రాఫిట్ ఆర్ లాస్ని చూపించేస్తే అయిపోతుందిగా, కానీ పాస్ట్ 3 yearsకి చూపించాల్సిందే. సిఆర్డి నెంబర్ 1 ఈజీ, సిఆర్డి నెంబర్ 2 చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త. లిస్ట్ హెచ్ వేసేటప్పుడు అసలు మన దగ్గర డేటా ఏది క్లియర్గా ఉండదు. ఫస్ట్ మనం ఒక ట్రైల్ బ్యాలెన్స్ వేసుకోవాలి లేదా బ్యాలెన్స్ షీట్ వేసుకోవాలి. అందులో బ్యాలెన్సింగ్ ఫిగర్ నీకేమొస్తుందంటే కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్ టోటల్ వస్తుంది. ఇప్పుడు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ వేసుకోవాలి. ప్రాఫిట్స్ పెరిగితే క్రెడిట్ సైడ్, లాసెస్ పెరిగితే డెబిట్ సైడ్. ప్రాఫిట్స్ తగ్గినా డెబిట్ సైడే, అంటే డివిడెండ్ పే చేస్తాం కదా, డివిడెండ్ పే చేసింది కూడా డెబిట్ సైడే. అమ్మాయి సిఆర్జీ 2కి మాత్రమే అప్లై అవుతుంది. అలా వేసాక మొత్తం డేటా అంతా ఫిల్ చేశాక క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా వస్తుంది. ఇది కూడా ఫిల్ చేశాక యూ విల్ గెట్ ఎ బ్యాలెన్సింగ్ ఫిగర్ విచ్ ఈస్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్. అర్థమైందా? ఏం చేయాలంటే నార్మల్గా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ వేసేయి, దాంతో ప్రాబ్లం ఉండదు. లిస్ట్ హెచ్కి వచ్చేసరికి కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఉండదు, ఎందుకంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ అంటారు. కాబట్టి నువ్వు ట్రైల్ బ్యాలెన్స్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ వేసుకుంటే యూ విల్ గెట్ బ్యాలెన్సింగ్ ఫిగర్ విచ్ ఈజ్ నథింగ్ బట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్లోజింగ్ వచ్చింది కానీ కరెంట్ ఇయర్ది కావాలిగా, కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అకౌంట్ వేసుకోవాలి. ప్రాఫిట్స్ పెరిగితే క్రెడిట్ సైడ్, లాసెస్ పెరిగితే డెబిట్ సైడ్.
ప్రాఫిట్స్ తగ్గితే డెబిట్ సైడ్, లాసెస్ తగ్గితే క్రెడిట్ సైడ్. అవన్నీ ఫిల్ చేసి డివిడెండ్ పే చేసినట్టు చూపిస్తాడు. క్వశ్చన్లో కూడా ఎంత గమ్మత్తుగా ఇస్తాడు తెలుసా? ఈక్విటీ డివిడెండ్ పేడ్ అంటాడు. ప్రిఫరెన్స్ గురించి మాట్లాడు. ఈక్విటీ పే చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ప్రిఫరెన్స్ పే చేయాలి. అది నువ్వే గుర్తుంచుకుని నువ్వే కాన్షియస్లో ఉండి ఖచ్చితంగా ప్రిఫరెన్స్ డివిడెండ్ని కూడా పేడ్ అని నువ్వే రాసుకోవాలి, అంతే. ఆఫ్టర్ రైటింగ్ ఆల్ దీస్ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా రాయాలి. ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుందిగా. దిస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఆర్ లాస్. దీన్ని తీసుకుని ఇప్పుడు లిస్ట్ హెచ్ ఫిల్ చేసుకో. లిస్ట్ హెచ్ ఫిల్ చేసేటప్పుడు ప్రింటెడ్ సొల్యూషన్ చేయడం కన్నా కామన్గా చేస్తే బెటర్. జనరల్ రిజర్వ్ ఉంటుంది, లాస్ ఉంటుంది. లిస్ట్ హెచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ, ఐటమ్స్ రెడ్యూసింగ్ డెఫిషియన్సీ. జనరల్ రిజర్వ్ ఈజ్ అన్ ఐటమ్ రెడ్యూసింగ్ డెఫిషియన్సీ, పార్ట్ బిలో పడేవి. ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ, P&L అకౌంట్ లాస్ ఉంటుంది, దాట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ పార్ట్ ఏ. ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ. డివిడెండ్ ఇచ్చామనుకో, ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ, ఎందుకంటే ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి. లాసెస్ కాంట్రిబ్యూటింగ్ టు డెఫిషియన్సీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, రెడ్యూసింగ్ డెఫిషియన్సీ. క్లియరా? ఇలా పాతవన్నీ ఫిల్ చేసేసాక బుక్ వాల్యూకి ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుందిగా. బుక్ వాల్యూ 1 lakh అనుకో, ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ 1,20,000 అనుకో, 20,000 ప్రాఫిటేగా. ఐటమ్స్ రెడ్యూసింగ్ డెఫిషియన్సీలో పెట్టుకోవాలి. అదే బుక్ వాల్యూ ఆఫ్ ఎసెట్ 1 lakh అనుకో, ఎస్టిమేటెడ్ రియలైజబుల్ వాల్యూ 80,000 అనుకో, లాస్గా ఐటమ్స్ కాంట్రిబ్యూటింగ్లో పెట్టుకోవాలి. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ యువర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. నెక్స్ట్, ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్. ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ అంటే 2 కండిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కండిషన్ నంబర్ 1, యువర్ అన్సెక్యూర్డ్ ప్రిఫరెన్షియల్లో వర్క్మెన్ కాంపన్సేషన్ డ్యూస్ వరకు యూ హ్యావ్ టు ట్రీట్ ఎట్ ప్యారీ ప్యాసివ్ విత్ సెక్యూర్డ్ క్రెడిటార్స్. నార్మల్గా ఫస్ట్ ఎవరికి పే చేస్తాం? సెక్యూర్డ్ ఫిక్స్డ్కి పే చేస్తాం. కానీ ఇప్పుడు నీకు లిక్విడేషన్ లాస్ ఏమంటాయంటే సెక్యూర్డ్ ఫిక్స్డ్కే కాదు బాబు, వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ కూడా నువ్వు వీళ్ళతో పాటు ఈక్వల్ ర్యాంకింగ్ ఇచ్చి ప్రపోర్షనేట్గా పనిచేయి. క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా? రూల్ ఏంటంటే సెక్యూర్డ్ ఫిక్స్డ్కే కాదు, వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ కూడా ప్రపోర్షనేట్గా పంచాల్సిందే. ఇది రూల్. ఇప్పుడు వచ్చిన డబ్బులన్నీ స్ట్రిక్ట్గా మాట్లాడితే ఎవరు తీసుకోవాలి? ఫిక్స్డ్ వాడు తీసుకోవాలి. కానీ వీడి వల్ల ఆటోమేటిక్గా వీడికి కొంత ఇవ్వాల్సి వస్తుందిగా రూల్ వల్ల. కాబట్టి ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్లో 2 things ఉంటాయి. నంబర్ 1, బ్యాలెన్స్ ఆఫ్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్. సే సెక్యూర్డ్ ఫిక్స్డ్ 1 lakh ఉందనుకో, వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ 50,000 పే చేయాలనుకో, 1 lakh రియలైజ్ అయిందనుకో, స్ట్రిక్ట్గా ఎవరు తీసుకోవాలమ్మా ఇది? కానీ లా వల్ల ఇద్దరికీ ఇవ్వాల్సి వస్తుంది కదా ఈ ప్రపోర్షనేట్లో. క్లియర్? సో 1 lakhని ఇద్దరికి పనిచేస్తే యుల్ గెట్ సమ్ ఫిగర్స్. am I correct or wrong? ఇప్పుడు ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakhని ఈ 2:1 రేషియోలో పంచితే 33,333 వీడికి వస్తుంది, 66,667 వీళ్ళకి వెళ్తుంది. 50,000లో 33,000 ఇచ్చేస్తే బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉంటుంది? 16,667. దిస్ విల్ బికమ్ ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్. సెకండ్ వన్, ఇది ఫస్ట్ది. సెకండ్ వన్, అమౌంట్ సాక్రిఫైస్డ్ బై సెక్యూర్డ్ క్రెడిటార్స్ బికాస్ ఆఫ్ దిస్ వర్క్మెన్ కాంపన్సేషన్ పీపుల్. వాళ్ళకి పే చేయడం వల్ల వీడు కొంత సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి పే చేయడం వల్ల ఎంత సాక్రిఫైస్ చేశారు? 33,333. ఇది కూడా
ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్లోకి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు చూడండి, వీడికి 1 lakh ఇవ్వాలి, వాళ్ళకేమో 50,000 ఇవ్వాలి. నీకు 80,000 వచ్చింది. ఎంత వచ్చింది? 80,000. పంచరా 2:1 రేషియోలో 90,000 వేసుకోపోని. 90,000 2:1 రేషియోలో పంచేసేయండి. ఎంత వస్తుంది? 60,000, 30,000. బ్యాలెన్స్ ఎంత? 40, 20. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? బ్యాలెన్స్ ఆఫ్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ ఎంత? 20,000. సెకండ్ వన్, జాగ్రత్తగా చూడండి, ఎస్ యూ కెనాట్ టేక్ ఎంటైర్ 40. ఎంత రియలైజ్ అయింది? 90. వీళ్ళు ఎంత తీసుకున్నారు? 60. ఎంత సాక్రిఫైస్ చేశారు? 30. అంటే అప్పుడు 30 అవుతుంది. అర్థమైందా? పక్కా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, 1,50,000 1.2 lakh వచ్చింది అనుకో, పంచండి 2:1. 80,000 బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇప్పుడు చూడండి, ఓవర్ రైడింగ్ ప్రిఫరెన్షియల్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ 10,000. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, హౌ మచ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్, సెక్యూర్డ్ క్రెడిటార్స్ హ్యావ్ సాక్రిఫైస్డ్ ఫర్ వర్క్మెన్ కాంపన్సేషన్ పీపుల్? 20,000. ఈ 40 అనకూడదు నువ్వు. నాకు రావాల్సింది ఎంత? 1 lakh. నేను ఎంత తీసుకున్నా? 80. ఎంత సాక్రిఫైస్ చేసా? 20. అంటే నువ్వు లాజిక్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో ఏం చేసాం? మొత్తం పేమెంట్ని తీసేసుకున్నాం. సెకండ్ ఎగ్జాంపుల్లో నేను వాడికి ఎంత అయితే ఇచ్చానో అంత. థర్డ్ ఎగ్జాంపుల్లో నాకెంత తక్కువైందో అంత. అందుకే ఆ స్టేట్మెంట్ జాగ్రత్తగా చూసుకుంటే ఆన్సర్ వస్తుంది. అమౌంట్ సాక్రిఫైజ్డ్ బై సెక్యూర్డ్ క్రెడిటార్స్ ఫర్ వర్క్మెన్ కాంపన్సేషన్ హోల్డర్స్. క్లియర్ ఎవ్రీబడి? దట్స్ ఇట్. నెక్స్ట్, మీరు ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్ లిస్ట్ చదువుకోండి. అంటే అందులో ఏముండవు. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్లో ఎంప్లాయీస్ వర్క్మెన్ కాంపన్సేషన్ ఫండ్ లాస్ట్ 12 months ఉండాలి. మ్యాక్సిమం అందులో 4 months తీసుకోవాలి. మ్యాక్సిమం 20,000 వరకే ఉండాలి. అలా కండిషన్స్ ఉంటాయి. సో కండిషన్స్ చదువుకోండి, ఇట్స్ నాట్ దాట్ టఫ్. ఇక లిక్విడేటర్స్ రెమ్యూనరేషన్. లిక్విడేటర్స్ రెమ్యూనరేషన్ చాలా చాలా సింపుల్. ఒకటే గుర్తుపెట్టుకోండి, సఫిషియంట్ అమౌంట్ ఉందనుకో, ఇంటూ రేట్ బై 100 వేసాయి. ఇన్సఫిషియంట్ అమౌంట్ అనుకో, రేట్ బై 100 ప్లస్ రేట్ వేసాయి. ప్రిఫరెన్షియల్ క్రెడిటార్స్కి ఇచ్చిన దాని మీద 3%, ఇవ్వాల్సిన దానికి సఫిషియంట్ ఉందనుకో, రేట్ బై 100. అన్సెక్యూర్డ్ క్రెడిటార్స్కి డిస్ట్రిబ్యూట్ చేసిన దాని మీద 10%. సఫిషియంట్ అమౌంట్ ఉందనుకో 10/100. సఫిషియంట్ అమౌంట్ లేదనుకో 10/110. అర్థమైందా? క్రెడిటార్స్కి 10 lakhs ఇవ్వాలి, కానీ అవైలబుల్ అమౌంట్ మాత్రం 9 lakhs. సఫిషియంట్ ఇన్సఫిషియంట్? కాబట్టి 9 lakhs ఇంటూ 10/110. ఇది లిక్విడేటర్స్ రెమ్యూనరేషన్. తర్వాత వచ్చిన బ్యాలెన్స్ని వీళ్ళకి పంచాలి. అదే నీ దగ్గర 14 lakhs ఉందనుకో 10 lakhs ఇవ్వాలి. సఫిషియంటా ఇన్సఫిషియంటా? కాబట్టి 10 lakhs ఇంటూ రేట్ బై 100 వేస్తాం. క్లారిటీ వచ్చిందా? దట్స్ ఇట్. ఇంకా బీలిస్ కాంట్రిబ్యూటరీస్, అసలు ఆ సమ్మే ఈజీ సమ్. 10 marks అడుగుతున్నాడు, 5 marks అడుగుతున్నాడు, సూపర్. ఒకటే, వితిన్ 12 months కన్సిడర్ చేయకూడదు, అది తీసేస్తాం. అండ్ ఇక్కడ చెప్తాడు ఎక్స్ది ఎస్ పే చేసేసాడు, సో అది కూడా తీసేయి. ఇప్పుడు టేబుల్ రాయడమే. డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ తీసుకోండి, డిఫరెన్స్ తీసుకోండి. ఈ ఫస్ట్ వచ్చిన డిఫరెన్స్ని OQRT నలుగురు పంచుకోవాలి. సెకండ్ వచ్చిన డిఫరెన్స్ని QRT ముగ్గురే పంచుకుంటారు. తర్వాత వచ్చిన డిఫరెన్స్ని R అండ్ T పంచుకుంటారు. ఫైనల్గా వచ్చిన డిఫరెన్స్ని T మాత్రమే తీసుకుంటాడు. ఒరిజినల్గా ఉన్న 42,000ని OQRT, తర్వాత వచ్చిన డిఫరెన్స్ని QRT, తర్వాత వచ్చిన డిఫరెన్స్ని RT, తర్వాత వచ్చిన డిఫరెన్స్ T. ఏ ప్రపోర్షనేట్లో సార్? షేర్స్ ప్రపోర్షనేట్లో పంచుకోవడమే. మీకు ఇప్పుడు అసైన్మెంట్ ప్రాబ్లంలో ఒకటి ఉంటుంది, అందులో మిస్టేక్ కూడా ఉందని చెప్పాను. సొల్యూషన్లో చిన్న మిస్టేక్ ఉంటుంది. ఇంతకీ అదేంటంటే ఈ ఇల్లస్ట్రేషన్లో కూడా ఎక్కడో ఉంటుంది. ఎస్,
ఇప్పుడు ఇక్కడ వీడు ఏం చెప్తా అంటే ట్రాన్స్మిషన్ చెప్తాడు. అంటే జిఎక్స్ జీ విల్ డై అండ్ జీ విల్ ట్రాన్స్ఫర్ హిస్ షేర్స్ టు ఎక్స్, లేదా ఎక్స్ విల్ డై, ఎక్స్ విల్ ట్రాన్స్ఫర్ హిస్ షేర్స్ టు జీ. అలా ఏదో ఒకరు చనిపోతే ఇంకొకరికి షేర్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు. క్లియర్? ఆ సిచ్యువేషన్లో వాడికి లైబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ స్టెప్ ల్యాడర్ మెథడ్లా చేసుకుంటా వచ్చారు కదా, కానీ ట్రాన్స్మిషన్ గనక అయితే వాడికి లైబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యూ అనే వాడికి ట్రాన్స్మిషన్ అయింది అనుకో, ఇక్కడ ఫస్ట్ ఓక్యూఆర్టీయా, తర్వాత క్యూఆర్టీయా, తర్వాత కూడా క్యూఆర్టీఏ, తర్వాత క్యూటీ. అర్థమైందా? ట్రాన్స్మిషన్ అయితే ఆ ట్రాన్స్మిట్ అయిన పర్సన్కి లైబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. ఫస్ట్ ఓక్యూఆర్టీ, తర్వాత క్యూఆర్టీ, తర్వాత కూడా క్యూఆర్టీ, తర్వాత క్యూ అండ్ టీ. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్మిషన్ అయితే లైబిలిటీ ఎప్పుడూ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్. ఇది చాలా సింపుల్, ఫార్మాట్ బేస్లో ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే, కానీ లాస్ట్లో బ్లాక్ అయిపోతారు. డిఫరెంట్ షేర్ హోల్డర్స్ ఉంటారు, డిఫరెంట్ క్లాసెస్ ఉంటారు. ఒక్కొక్క షేర్ హోల్డర్ ఒక్కొక్క అమౌంట్ పే చేయాలి. సో అవి చాలా కేసెస్ ఉంటాయి. నేను ఒక రెగ్యులర్ కేసు చెప్తా, రిమైనింగ్ మీరు ట్రై చేసుకోండి, సాల్వ్ చేసుకోండి. రెగ్యులర్ కేసు ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఒక డెఫిషియన్సీ వస్తుంది, అది ఫైన్ చేసే నువ్వు. సేల్ ఆఫ్ అసెట్స్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ లైబిలిటీస్ కదా. అసెట్స్ నమ్మితే ఎంత వచ్చింది, లైబిలిటీస్ అందరికీ నేను ఎంత పే చేయాలి, ఈవెన్ ఆఫ్టర్ డిడక్టింగ్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. అర్థమైందా? అసెట్స్ నమ్మితే ఎంత వచ్చింది, లైబిలిటీస్ని మైనస్ చేసేయి, ప్రిఫరెన్స్ని కూడా మైనస్ చేసేయి, అప్పుడు ఎంతో కొంత వస్తుంది కదా, దట్ ఈస్ డెఫిషియన్సీ. దట్ డెఫిషియన్సీ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్. సే డెఫిషియన్సీ 1 lakh వచ్చింది అనుకో, డివైడెడ్ బై ఈక్విటీ షేర్స్ 20,000 ఉన్నాయి అనుకో, 1 lakh డివైడెడ్ బై 20,000, 50 పర్ షేర్ డెఫిషియన్సీ వచ్చినట్టు. ఇప్పుడు నీ దగ్గర డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటారు. ఎలా ఉంటారు తెలుసా? ఒకడు 45 పేజెస్ ఉంటాడు, ఇంకొకడు 75 పేజెస్ ఉంటాడు, ఇంకొకడు 100 పేజెస్ ఉంటాడు. ఇప్పుడు లాజికల్గా జాగ్రత్తగా ఆలోచించు, వీడు ఎంత పే చేశాడు? 45. డెఫిషియన్సీ ఎంత? ఇంకా 5 రూపీస్ వాడి నుంచి అడిగి తీసుకుంటాం, ఎందుకంటే టోటల్ వాడు బేర్ చేయాల్సిన లాస్ 50. వీడు ఎంత పే చేశాడు, కానీ లాస్ ఎంత? అంటే ఇప్పుడు ఎక్సెస్ 25 మనం షేర్ హోల్డర్కి ఇవ్వాలి. లాజిక్ అర్థమైందా? వీడు ఎంత పే చేశాడు, ఎంత డెఫిషియన్సీ, అంటే 50 మనమే ఇవ్వాలి. క్లియర్? జాగ్రత్తగా చూసుకోండి. టోటల్ డెఫిషియన్సీ ఫైన్ చేసి డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ వేస్తే డెఫిషియన్సీ పర్ షేర్ వస్తుంది. ఆ తర్వాత పేడప్ వాల్యూస్ని తీసుకుని చేస్తాం. లాస్ట్ సమ్ ఉంటుంది. లాస్ట్ సమ్ ఏంటంటే ఫేస్ వాల్యూసే డిఫరెంట్గా ఉంటాయి. ఈ సమ్లో 100 రూపీస్ ఫేస్ వాల్యూ వాళ్ళకి 45, 75, 100. లాస్ట్ సమ్లో ఫేస్ వాల్యూసే డిఫరెంట్. అప్పుడు ఏం చెయ్యాలి? డైరెక్ట్గా ప్రపోర్షనేట్లో పనిచేయండి, లేదు అంటే ఈక్వివలెంట్ నంబర్ ఆఫ్ షేర్స్ అన్ని 100 రూపీస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇంకొక మోడల్ ఉంటుంది, అది మీకు అసైన్మెంట్లో ఉంటుంది. కాల్స్ ఇన్ ఎరియర్స్, కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఉంటాయి. క్లియర్? సో అది కొంచెం డిఫరెంట్గా చేయాలి. సో మీకు నేను ఎక్కడెక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్స్టెండ్ చేయాలో కూడా చెప్పేసా. జస్ట్ గెట్ రెడీ. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ చాప్టర్ liquidation, and we are going to start accounting standard number 20, rights issue. Rights issue may take ఒక 7 to 10 minutes పడుతుంది. అది అయిపోతే అప్పుడు I'll start with partnership. Okay, just get ready.
So let me start with accounting standard number 20, EPS rights issue. ఎక్కువ అయితే ఏం చెప్పను అసలు, ఓన్లీ రైట్స్ ఇష్యూ మాత్రం చెప్పి క్లోజ్ చేస్తా. ఇందులో డైల్యూటెడ్ ఈపీఎస్ ఉంది, అడ్జస్టెడ్ ఈపీఎస్ ఉంది, బేసిక్ ఈపీఎస్ ఉంది, చాలా ఉంటాయి. బట్ రైట్స్ ఇష్యూ ఎక్కువ సార్లు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి అది ఒక్కటే చెప్తున్నా అంతే. అసలు రైట్స్ ఇష్యూ ఫైండ్ చేసే ముందు, ఈ కాన్సెప్ట్స్తో సమ్స్ చేసే ముందు మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా చేయాల్సింది ఏంటి అంటే థియరిటికల్ ఎక్స్ రైట్స్ ప్రైస్ కనుక్కోవడం. థియరిటికల్ ఎక్స్ రైట్స్ ప్రైస్ అంటే ఏంటి? చాలా చాలా సింపుల్ అమ్మ. ఒరిజినల్ షేర్స్ ఎంత ఉంది ఇంటూ ఒరిజినల్ ప్రైస్ ఎంత ప్లస్ రైట్ షేర్స్ ఎంత, రైట్స్ ప్రైస్ ఎంత. ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ అంటే కమ్ రైట్స్ ప్రైస్ అనుకోవచ్చు. అంటే ఒరిజినల్ షేర్స్ ఇంటూ కమ్ రైట్స్ ప్రైస్ ప్లస్ రైట్ షేర్స్ ఇంటూ రైట్స్ ప్రైస్ హోల్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ షేర్స్. క్లియర్ ఎవ్రీబడి? ఇది చేస్తే మీకు థియరిటికల్ ఎక్స్ రైట్స్ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రైట్స్ ఫ్యాక్టర్ ఆర్ బోనస్ ఫ్యాక్టర్ ఫైండ్ చేయాలి. ఇది ఫైండ్ చేసేటప్పుడు జాగ్రత్త, కమ్ రైట్స్ ప్రైస్ బై థియరిటికల్ ఎక్స్ రైట్స్ ప్రైస్ వెయ్యాలి. అంటే హయ్యర్ ప్రైస్ ఉన్నదే న్యూమరేటర్లో వెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇది ఎప్పుడు 1.0 సంథింగే రావాలి. నీకు అలా రాలేదనుకో, ఇది రివర్స్ రాసేయి. అరే అల్టిమేట్గా నీకు రావాల్సింది 1.0 సంథింగ్ రావాలి. నీకు అలా రాదేదంటే నువ్వు ఏదో తప్పు రాసావు అని అర్థం. అప్పుడు రివర్స్ రాస్తే 1.0 సంథింగ్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు రైట్స్ ఈపీఎస్ కనుక్కోవాలి. ఈ స్టెప్ నేను కొంచెం డిఫరెంట్గా చెప్తా, అంటే ఈజీగా అయిపోతుంది. ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. ఇఫ్ యూ లైక్ ఇట్ యూ కెన్ కంటిన్యూ. ఈ 1.0 సంథింగ్ని 2 పార్ట్స్ కింద చేస్తా. 0.0 సంథింగ్ మల్టిప్లైడ్ బై ఒరిజినల్ షేర్స్, దీన్ని నేను బోనస్ అంట. మొత్తం రైట్ షేర్స్లో ఇవి మైనస్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా, ఇది ఫుల్ కన్సిడరేషన్ షేర్స్ అని చెప్తా. అప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను వాడు రైట్స్ ఇష్యూ డేట్ ఇస్తాడు కదా, టైం వేయింగ్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై 12 వేసుకుంటా. జస్ట్ ఇదొక్క కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అంతవరకు అందరు చెప్పేది ఒకటే. 1.0 సంథింగ్ని 2 పార్ట్స్ అంట. ఇంకా క్లియర్గా చెప్తే ఇక్కడికి 1.0 సంథింగ్ వచ్చింది కదా, దాన్ని అలా పక్కన పెట్టేసి ఇప్పుడు టోటల్ రైట్ షేర్స్ తీసుకుంటా. సే 1,20,000 వచ్చినాయి అనుకోండి, దీన్ని 2 పార్ట్స్ అంట. 0.05 వచ్చింది అనుకోండి ఇక్కడ, మల్టిప్లైడ్ బై ఒరిజినల్ షేర్స్. సే 6 lakhs ఉన్నాయి అనుకో, ఐల్ టేక్ 6 lakhs విచ్ కమ్స్ టు 30,000 3,000 ఎంతో కొంత 30,000 వచ్చింది. ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంది చూసారు, దిస్ 1,20,000 మైనస్ 30,000 విచ్ బికమ్స్ 90,000. ఇది బోనస్ షేర్. బోనస్ షేర్స్ అంటే నాకు మీకు గుర్తుందో లేదో, టైం వేయింగ్ ఫ్యాక్టర్ స్టార్టింగ్ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్ అంటే 12/12 తీసుకుంటా. అదే 90,000 ఉంది చూసారు, దీనికి ఏంటంటే టైం వేయింగ్ ఫ్యాక్టర్ డివైడెడ్ బై 12. వాడు క్వశ్చన్లో రైట్స్ ఇష్యూ డేట్ చెప్తాడు, ఆ డేట్ డివైడెడ్ బై 12 తీసుకుంటా. క్లియర్ ఎవ్రీబడి? దాట్స్ ఇట్ విత్ రైట్స్ ఇష్యూ. జస్ట్ ఈ కాన్సెప్ట్ రిమైండ్ చేయడం కోసం మాత్రమే నేను ఇది చెప్పింది. ఓకే, ఇప్పుడు పార్ట్నర్షిప్. ఐ సీరియస్లీ డోంట్ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు రివైజ్, హౌ ఐఎమ్ గోయింగ్ టు రివైజ్. మీరు అడిగారు అని ఒకే ఒక్క పాయింట్తో నేను అది చెప్తున్నా. బికాజ్ ఈ 20 minutesలో నేను ఏం రివైజ్ చేస్తానో ఏం రివైజ్ చెయ్యలేనో నాకు ఏమీ తెలియదు. ఫస్టే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా. అర్థం కాలేదు? అడ్వాన్స్ కాన్సెప్ట్స్ చెప్పేయమంటారా? బేసిక్ అక్కర్లేదు కదా. సరే, ఐల్ స్ట్రేట్ అవే స్టార్ట్ విత్ అడ్వాన్స్డ్. ఈ అడ్వాన్స్డ్ అయినా సరే నేనేం చెప్తానో ఎలా చెప్తానో నాకైతే ఏమీ తెలీదు. బెటర్ ఏంటంటే ఐల్ బి జస్ట్ హోల్డింగ్ ద మెటీరియల్ ఫర్ దిస్. మెటీరియల్ హోల్డ్ చేసి ఏమేం చేయాలో నేను చెప్పుకుంటా వెళ్ళిపోదాం. అంటే ఒక్కొక్క పాయింట్లో మీరు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక్కొక్క సమ్లో ఎక్కడెక్కడ కాన్సన్ట్రేట్ చేయాలో నేను మీకు మార్క్ చేయించేస్తా. సో దట్ మీరు ఖచ్చితంగా పాయింట్స్ ప్రిపేర్ అవ్వండి, సమ్ అయిపోతుంది. అమ్మ పార్ట్నర్షిప్
అడ్వాన్స్డ్ పార్ట్నర్షిప్. వచ్చా అండి? ఓపెన్ చేయడానికి నిమిషం. బట్ వన్ థింగ్, పార్ట్నర్షిప్ ఈజ్ నాట్ డిఫికల్ట్ ఎట్ ఆల్, బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ లెందీ. నిజంగా చాలా మంది అనుకునే తప్పేంటంటే పార్ట్నర్షిప్ ఫోబియా పెట్టుకోవడం అంతే. బట్ పార్ట్నర్షిప్ ఈజ్ నాట్ డిఫికల్ట్, ఇట్ ఈస్ వెరీ లెందీ. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోడల్కి ఒకటో రెండో సమ్లో ఉండడం మన ప్రాబ్లం, దురదృష్టం. మోడల్కి ఒక 4-5 ప్రాబ్లంలు ఉన్నాయి అనుకో, ఆటోమేటిక్గా నీకు చెయ్యి తిరిగేస్తుంది. సరే, లెట్ మీ స్టార్ట్. ఫస్ట్ మోడల్, అమాల్గమేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. సార్, దీనికి ఫస్ట్ పెద్ద కాంట్రవర్సీ ఉంది. అమాల్గమేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో థియరీలో ఏమో రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్తాడు, సమ్స్లో ఏమో రియలైజేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఒక సమ్కి మాత్రం రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు. ఐసీఐ మెటీరియల్లో చేసింది ఇది. థియరీలో రీవాల్యుయేషన్ చెప్పి ఒక సమ్లో రీవాల్యుయేషన్ ఓపెన్ చేసి 2 సమ్ముల్లో రియలైజేషన్ ఓపెన్ చేస్తాడు. నేనేం చెప్పానంటే, నేను చెప్పిన వాళ్ళకి చాలా క్లియర్గా రీవాల్యుయేషన్ అకౌంట్ ఓపెన్ చేసి నోట్ అని పెట్టి యాజ్ పర్ ద స్టాండర్డ్స్, అదే యాజ్ పర్ ద రూల్స్ యూ హ్యావ్ టు ఓపెన్ రీవాల్యుయేషన్ అకౌంట్ ఓన్లీ బట్ నాట్ రియలైజేషన్ అకౌంట్ అని క్లియర్గా రాయమని చెప్పాం. ఇప్పుడు మీరు ఏం మార్చుకోవద్దు, మీరు రీవాల్యుయేషన్ నేర్చుకుంటే రీవాల్యుయేషనే చెయ్యండి, రియలైజేషన్ నేర్చుకుంటే రియలైజేషనే చెయ్యండి. క్లియర్ ఎవ్రీబడి? ఇదేం మార్చుకోవద్దు. ఈ టాపిక్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది డ్యూ ఫ్రమ్ ఆర్ఎన్కో ఒకటి, డ్యూ టు పిఎన్కో, ఇవి ఎలిమినేట్ చేయాలి. అమాల్గమేషన్ గుర్తుంది కదమ్మా, సేమ్ రూల్స్ అప్లై అవుతాయి. అమాల్గమేషన్ ఏ రూల్స్ ఉన్నాయో సేమ్ రూల్స్ అప్లై అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. అంటే నువ్వు టేక్ ఓవర్, బిజినెస్ పర్చేస్ టు లిక్విడేటర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అంటాం అంతే. అసెట్స్ అకౌంట్ డెటార్ టు లైబిలిటీస్ అకౌంట్. ఇంక ఇక్కడ మెర్జర్ పర్చేస్ అని ఉండదు. బ్యాలెన్సింగ్ ఫిగర్ విల్ బికమ్ గుడ్ విల్ ఆర్ క్యాపిటల్ రిజర్వ్, ఖచ్చితంగా ఏదో ఒకటి రాసిస్తాం. అండ్ లాస్ట్లో లిక్విడేటర్ టు పార్ట్నర్షిప్ ఫర్మ్, లిక్విడేటర్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ టు పర్చేస్ కన్సిడరేషన్స్, అవి కూడా నార్మల్. ఇంతకీ ఇప్పుడు ఈ టాపిక్లో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ పాయింట్. ఈ పాయింట్ ఏం చెప్తుందంటే, పార్ట్నర్స్ ఆఫ్ న్యూ ఫర్మ్ will bring the necessary cash to pay the other partners so as to adjust their capital in accordance with profit sharing ratio. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అన్ని అడ్జస్ట్మెంట్స్ చేసేయండి, తర్వాత పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసిన తర్వాత మీకు ఒక బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఒక బ్యాలెన్స్ వస్తుంది కదా, ఆ బ్యాలెన్స్ అంతా టోటల్ చేయండి, టోటల్ క్యాపిటల్. ఈ టోటల్ క్యాపిటల్ని మొత్తం PQR, ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచుకోవాలి. సో దట్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వస్తుంది, కానీ ఓవరాల్గా సెట్ ఆఫ్ అయిపోతుంది. అర్థమైందా? అంటే సే 1 lakh, 2 lakhs, 25,000 వచ్చింది అనుకో, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసాక బ్యాలెన్స్ ఇంత వచ్చింది అనుకో, మొత్తం ఎంత అయింది? 3,25,000. ఇప్పుడు దీన్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో తీసుకోమంటాడు. P/Q/R. సే 3:2:1 అనుకో, లేదా 3:1:1 అనుకో. చెప్పండి ఎంత వస్తుంది? ఓకే ఓకే, ఇప్పుడు చూడండి, నువ్వేం చేయాలంటే 1 lakh, ఇది న్యూ క్యాపిటల్స్. ఓల్డ్ క్యాపిటల్ ఎంత ఉంది? 1, 2, 25,000. దీని మీనింగ్ ఏంటంటే, బాబు నీ ఓల్డ్ క్యాపిటల్ ఇంత ఉంది, నువ్వు న్యూగా ఇంత తేవాలి, సో బ్రింగ్ ఇన్ 95,000 టు ద ఫర్మ్. బాబు నీ ఓల్డ్ క్యాపిటల్ 2 lakhs ఉంది, కానీ న్యూ క్యాపిటల్ ఇంత చాలు, నువ్వేం తేవక్కర్లే, మేమే నీకు ఎంత ఇస్తాము? 1,35,000 ఇచ్చేస్తాం. బాబు నీ ఓల్డ్ క్యాపిటల్ ఇంత, న్యూ క్యాపిటల్ 65 కావాలి, ఖచ్చితంగా నువ్వు 40,000 తేవాలి. ఇప్పుడు చెక్ చేయండి, ఏ తెచ్చిన 95, సి తెచ్చిన 40, రెండు కలిపి 135 వీడికి ఇచ్చేస్తాం. ఇలా సెట్ ఆఫ్ అయిపోతుంది. ఇప్పుడు సిఆర్డి నెంబర్ 2లో ఏముంటుంది తెలుసా? టోటలీ డిఫరెంట్. అందులో ఆర్స్ క్యాపిటల్ని బేస్ కింద తీసుకుని
పీకి క్యూకి పంచండి అంటాడు. అలా పంచడం వల్ల అంటే ఇప్పుడు ఏముంది, సి హియర్ 1,02,25,000 వచ్చింది కదా. ఇప్పుడు బేస్ ఆర్ది తీసుకుందాం, పిక్యూఆర్. క్యూది బేస్ కింద తీసుకోమన్నాడు అనుకో, 3:1:1. ఓకే, అంటే ఇక్కడ క్యాపిటల్ ఎంత ఉండాలి, 2 lakhs ఉండాలి. 3 shares కంటే అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి, 6 lakhs ఉండాలి. అప్పుడు ఇక్కడ ఎంత ఉండాలి, ఎంతమ్మా, 2 lakhs ఉండాలి. ఈ డిఫరెన్స్ తీసుకో. డిఫరెన్స్ తీసుకుని ఆ రిమైనింగ్ వచ్చిన షార్టేజ్ ఉంది కదా, దాన్ని పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్కి పంపించేయమంటాడు. దేనికి పంపించమంటాడు, పార్ట్నర్స్ కరెంట్, క్యాష్ కాదు అది, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈజ్ యువర్ సిఆర్డి నంబర్ 2. సిఆర్డి నంబర్ 2లో ఉన్న పాయింట్ అదేనమ్మా. లాస్ట్ వన్, దిస్ వన్. టీస్ క్యాపిటల్ని బేస్ కింద తీసుకుని బ్యాలెన్స్ ఈజ్ ట్రాన్స్ఫర్ టు కరెంట్ అకౌంట్ అంటాడు. ఈ 2 questions ప్యూర్లీ సిమిలర్ టు అమాల్గమేషన్. ఇంకొక పాయింట్ నువ్వేం చూసుకోవాలంటే గుడ్ విల్. ఖచ్చితంగా ఈ 2 ప్రాబ్లమ్స్లో కూడా గుడ్ విల్ చూసుకోవాలి. క్వశ్చన్ని జాగ్రత్తగా చదవండి. ఒకవేళ క్వశ్చన్లో గుడ్ విల్ అకౌంట్ నాట్ టు బి ఓపెన్డ్ అన్నాడా, నాట్ టు బి అపియర్ అన్నాడా, రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉందమ్మా. నాట్ టు బి ఓపెన్డ్ అన్నాడు అనుకో, అసలు నువ్వు అకౌంటే ఓపెన్ చేయకూడదు. నాట్ టు బి అపియర్ అన్నాడు అనుకో, అపియర్ అవ్వకూడదు. అంటే అప్పుడు ఏం చేయాలి, ఎస్, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి క్లోజ్ చేసేస్తే సరిపోతుంది. కానీ నాట్ టు బి ఓపెన్డ్ అని ఎప్పుడైతే చెప్పాడో, యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 జర్నల్ ఎంట్రీ. మీ భాషలో అయితే గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు లూజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. గెయినింగ్ పార్ట్నర్ దేంతో అవుతాడు సార్, ప్రాఫిట్తో గెయిన్ అవుతాడు, అంటే గుడ్ విల్లో లూజ్ అవుతాడు. నేను మీకు చెప్పింది రివర్స్ జర్నల్ ఎంట్రీ, లూజింగ్ పార్ట్నర్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు గెయినింగ్ పార్ట్నర్ అని చెప్పాం. ఇక్కడ గెయినింగ్ పార్ట్నరు లూజింగ్ పార్ట్నరు వాడే. నువ్వు ఎలా నేర్చుకున్నావంటే ప్రాఫిట్స్లో గెయిన్ అవ్వేవాడని నేర్చుకున్నావు. నేను ఎలా చెప్పానంటే గుడ్ విల్లో లూజ్ అయ్యేవాడని చెప్పా. నేను ప్రాఫిట్స్లో గెయిన్ అయ్యాను అనుకో, నువ్వు నన్ను గెయినింగ్ పార్ట్నర్ అని నేర్చుకున్నావు. నేను గుడ్ విల్లో లూజ్ అవుతాదా, నేను లూజింగ్ పార్ట్నర్ అని చెప్పా నీకు. అర్థమైందా? సో అంటే జాగ్రత్త, నాట్ టు బి ఓపెన్డా, నాట్ టు బి అపియరా. ఇప్పుడు ఒకవేళ నాట్ టు బి అపియర్ అన్నాడు అనుకో, జాగ్రత్తగా చూసుకోండి. నాట్ టు బి అపియర్ అన్నాడు అనుకో, ఓల్డ్ ఫామ్లో ఓల్డ్ రేషియోలో రేస్ చేయాలి, న్యూ ఫామ్స్లో న్యూ రేషియోలో రైట్ ఆఫ్ చెయ్యాలి. ఇది సిఆర్డి నంబర్ 1. సిఆర్డి నంబర్ 2 ఏంటంటే జస్ట్ ఒక టేబుల్ వేసేయడమే. ఇదిగో ఇది ఆ టేబుల్. న్యూ రేషియోలో రేస్ చేసి ఓల్డ్ రేషియోలో రేస్ చేసి న్యూ రేషియోలో రైట్ ఆఫ్ చేసి ఫైనల్గా సెట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ రాస్తా. సెట్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ ఈజ్ నథింగ్ బట్ గెయినింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెటార్ టు లూజింగ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఆర్ లూజింగ్ పార్ట్నర్ ఇన్ గుడ్ విల్ టు గెయినింగ్ పార్ట్నర్ ఇన్ గుడ్. క్లియర్ ఎవ్రీబడి? ఇది సిఆర్డి 1 and 2. గుడ్ విల్స్ జాగ్రత్త అండ్ ఆ పార్ట్నర్స్ క్యాపిటల్ రేషియోస్ జాగ్రత్త. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏదో ఉంది, సిఆర్డి నంబర్ 3, ప్రభు అండ్ కో. ఇందులో ప్రాబ్లం ఏంటి, ప్రభు భోలా శివ్. ఐ గెస్ ఇందులో ఏమంత పెద్దగా ప్రాబ్లం ఉండదు. దిస్ ఇస్ ఎ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం. ఎస్, మీకు గుర్తుందో గుర్తులేదో, ఉన్న అన్ని ప్రాబ్లమ్స్లో ఈజియెస్ట్ ప్రాబ్లం ఇది ఒక్కటే. అన్రికార్డెడ్ లైబిలిటీ ఏదైతే ఉందో అన్రికార్డెడ్ లైబిలిటీ కూడా తీసుకోవాలి. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ అంటే మ్యూచువల్ ఓయింగ్ ఒకటి ఉంది, అది కూడా ఎలిమినేట్ చేయాలి. జస్ట్ మీరు చూసుకున్న ఒకే ఒక పాయింట్ ఇది, అగ్రీ టు డివైడ్ ద షేర్స్ బిట్వీన్ ద ప్రాఫిట్ షేరింగ్ రేషియో. జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసేయండి. పీసీ ఉంది కదా, జనరల్గా అయితే పీసీ షుడ్ బికమ్ బ్యాలెన్సింగ్ ఫిగర్. కానీ వాడేం చెప్పాడు, పీసీని కూడా రేషియోలో పంచేయమన్నాడు. పంచేశాక బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా, అది క్యాష్. ఏం చెప్పానో అర్థమైందో? మీరు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేసాక బ్యాలెన్సింగ్ ఫిగర్ పీసీ అవుతుంది, కానీ పీసీని కూడా ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచేయమన్నాడు. అప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాష్.
ఇక్కడ మీరు ఇంత పెద్దగా అక్కర్లా, సెటిల్మెంట్ ఫర్ క్యాష్, నెసరీ క్యాష్ అంత అక్కర్లే, బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాష్. అదే ఈ పాయింట్ ఇవ్వలేదు అనుకో, నీకు బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది కదా, అది పీసీ అయిపోద్ది. ఈ పాయింట్ లేకపోతే బ్యాలెన్సింగ్ ఫిగర్ పీసీ. ఈ పాయింట్ ఉండడం వల్ల నువ్వు పీసీని ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచాక బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాష్. నెక్స్ట్ సిఆర్డి నంబర్ 4. ఇదేం చేస్తాడంటే ఫస్ట్ 6 months వాడు బిజినెస్ని రన్ చేస్తాడు. రన్ చేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది, నీకు బ్యాలెన్సింగ్ ఫిగర్స్ వస్తాయి. వాడు ఏం చెప్తాడంటే 2 చెబుతాడు. డ్రాయింగ్స్ ఉంటుంది కదా ఇందులో, బిజినెస్ వాజ్ క్యారీన్, ఎస్, పార్ట్నర్స్ విత్డ్రూ ఈక్వల్ అమౌంట్స్ హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్స్ మేడ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, నువ్వు బ్యాలెన్స్ షీట్ అంతా వేసేస్తే నీకు 2 కావాలి. ఒకటి, నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఎంత తెలీదు. డ్రాయింగ్స్ తీసుకుంటారుగా పార్ట్నర్స్, చూడండి డ్రాయింగ్స్ ఇక్కడ క్రెడిట్లో పెట్టాడు, అదే అసెట్ సైడ్ ఉంది. సో డ్రాయింగ్స్ బై పార్ట్నర్స్ ఎంత తెలీదు. అన్ని అసెట్స్ ఉంటాయి, అన్ని లైబిలిటీస్ ఉంటాయి, అన్నీ రెడీగా ఉన్నాయి, కానీ నెట్ ప్రాఫిట్ తెలీదు, డ్రాయింగ్స్ తెలీదు. నీకు వచ్చేది ఒకే బ్యాలెన్సింగ్ ఫిగర్. కాబట్టి హాఫ్ ఆఫ్ ద నెట్ ప్రాఫిట్స్ వర్ డ్రాన్ అని చెప్పాడు కదా. సో నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్ విల్ బికమ్ యువర్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఏమైనా గుర్తొచ్చిందా? మీరు సమ్ వేసిన తర్వాత బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది. ఆ బ్యాలెన్సింగ్ ఫిగర్ నీకు 2 కావాలి. వాడు ఏం చెప్తున్నాడు, హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈస్ డ్రాన్ అంటున్నాడు. ప్రాఫిట్ ఎంతో తెలీదు, డ్రాయింగ్స్ ఎంతో తెలీదు. ఒక్కటి తెలిసినా ఇంకోటి సరిపోతుంది, కానీ 2 తెలీదు. కాబట్టి నీకు ఒకటే బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది. కాబట్టి ఆ డ్రాయింగ్స్ని లైబిలిటీస్ సైడ్కి తీసుకొస్తే నెట్ ప్రాఫిట్ మైనస్ డ్రాయింగ్స్ ఈజ్ ఈక్వల్ టు 11,400 11,600 వస్తుంది, 11,800 అంట. సో డ్రాయింగ్స్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్, which is nothing but 11,800. Therefore net profit is equal to 11,800 into 2. ఇప్పుడు వచ్చిన ఈ ప్రాఫిట్ని ఇద్దరు పార్ట్నర్స్ పంచుకుంటారు. ఈ డ్రాయింగ్స్ని కూడా 5,400 ఒకరు, 5,400 ఒకరు తీసుకుంటారు. ఈ ప్రాబ్లంలో ఇది డిఫికల్ట్ పాయింట్. అడ్వాన్స్డ్ అంతా ఎలా ఉంటుంది తెలుసా, సమ్ అంతా ఒకే ఒక అడ్జస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఒకే ఒక అడ్జస్ట్మెంట్. అది నాకు అర్థం కాదు, లెక్క రాదు. మిగిలిందంతా వచ్చేసిన ఒకే ఒక అడ్జస్ట్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ అడ్జస్ట్మెంట్ ఫస్ట్ నాకు అర్థం కాదు, ఇంకా సమ్ రాదు. కానీ అడ్వాన్స్డ్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, ఒకవేళ అడిగితే కాపీ పేస్ట్. ఎగ్జామ్లో అడ్వాన్స్డ్ పార్ట్నర్షిప్ నుంచి అడిగాడా, కావాలంటే పాతవన్నీ చెక్ చేసుకోండి, కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్. నంబర్లు మారుస్తాడు, అడ్జస్ట్మెంట్లు కూడా మార్చడు, చిన్నది ఏదైనా మారుస్తాడు. అంటే గుడ్ విల్ నాట్ టు బి అపియర్ అంటే అపియర్ అని, నాట్ టు బి రైజ్ అంటే రైజ్ అని, అలా ఏదో చిన్న చిన్న మారుస్తాడు తప్పితే మేజర్ చేంజెస్ ఏది చేయడు. సిఆర్డి నంబర్ 5, మన పార్ట్నర్ డిసీజ్ అయిపోతాడు కదా, ఇందులో పార్ట్నర్ డిసీజ్ అయిపోతే వాడికి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఇందులో కూడా. అసలు ఇందులో మరీ వింతగా ఎంత ఘోరం అంటే, ఇఫ్ యూ ప్రిపేర్ ద బ్యాలెన్స్ షీట్, అసలు ఐడియా రాదు ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ చేయాలని. బ్యాలెన్స్ షీట్ వేస్తే నీకు సన్డ్రీ అసెట్స్ విల్ బికమ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ హియర్. అసెట్సేనా ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అసలు అది షాక్ టైప్ ఆఫ్ క్వశ్చన్. అసలు అసెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అని ఎవడైనా ఆలోచించగలడా? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ వస్తాయి, పార్ట్నర్స్ కరెంట్ అకౌంట్స్ వస్తుంది, ఆ ఏస్ ఎగ్జిక్యూటర్కి ఎంత ఇవ్వాలో వస్తుంది, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కూడా వస్తుంది. ఇంకా అక్కడికి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి, సన్డ్రీ అసెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్. అసలు ఇది ఎగ్జామ్లో ఎవరికి స్ట్రైక్ అయింది? ఇది కాకుండా ఈ క్వశ్చన్లో పెక్యూలియర్గా మీరు మళ్ళీ పార్ట్నర్స్ ఎగ్జిక్యూటర్ లోన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, ప్రతి స్లాట్లో కూడా ఇంట్రెస్ట్ పే చేసుకుంటా వెళ్ళాలి. క్లియర్ ఎవ్రీబడి? సో ఇంట్రెస్ట్ పే చేసుకుంటా వెళ్ళాలి. లాస్ట్లో నీకు కొంత పీసీ వస్తుంది, విచ్ విల్ బి రిసీవింగ్ ఇన్ క్యాష్. అది ఫస్ట్ ఏస్ ఎగ్జిక్యూటర్కి పే చేసేసాక బ్యాలెన్స్ పార్ట్నర్స్ తీసుకుంటారు. క్లియర్? ఈ ప్రాబ్లంలో ఉన్నదైతే అది. ఇది అసలు టోటలీ లెంతీ అండ్ చాలా చాలా
లెంథీ ప్రాబ్లం, ఉన్న అన్ని ప్రాబ్లమ్స్లో లెంథియెస్ట్ ప్రాబ్లం ఇదే. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ రన్ చేస్తారు, ఐ మీన్ రీవాల్యూ చేస్తారు, తర్వాత ఏ ఫస్ట్ ఎగ్జిక్యూటర్ చనిపోతాడు, అంతే కదా, రీకాన్స్టిట్యూట్ చేస్తాడు, తర్వాత బిజినెస్ని 6 months రన్ చేస్తారు, తర్వాత అప్పుడు సేల్ చేస్తారు, ఆ తర్వాత పీసీ వస్తుంది నీకు. సో ఇట్స్ అ వెరీ లెంథీ ప్రాబ్లం, జాగ్రత్త. నెక్స్ట్ లోన్, దేనా బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సమ్. ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ మిగిలిపోతుంది. అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ దేనా బ్యాంక్ బ్యాలెన్స్ నేమో యాక్సిస్ బ్యాంక్ బ్యాలెన్స్ నేమో దేనా బ్యాంక్కి పట్టుకెళ్ళిపోమంటాడు, అదంతా నార్మలే, అంతా అయిపోతే ఫైనల్గా నీకు నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్ ఉండిపోతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. క్వశ్చన్లో ఎక్కడ కూడా ఈ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ని కొత్త కంపెనీ తీసుకుందో తీసుకోవడం ఎక్కడా చెప్పదు. తీసుకుందనుకోవాలా తీసుకోలేదనుకోవాలా, ఖచ్చితంగా తీసుకుంది అనుకుంటేనే నీకు సమ్ వస్తుంది. ఒకవేళ కొత్త కంపెనీ తీసుకోలేదు అనుకో, ఈ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద రావాలి. ప్రాబ్లం ఏంటంటే పీసీ కూడా బ్యాలెన్సింగ్ ఫిగరే. 2 బ్యాలెన్సింగ్ ఫిగర్లు ఒక అకౌంట్లో ఎలా అయితే? గుర్తొచ్చిందా సమ్ము? పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేస్తావు, ఇందాక చెప్పాను గుర్తుందా? అరే ఏమి చెప్పకపోతే బ్యాలెన్సింగ్ ఫిగర్ పీసీ అవుతుంది, పీసీని పంచేయమని చెప్పాడు అనుకో బ్యాలెన్సింగ్ ఫిగర్ క్యాష్ అవుతుంది. ఇక్కడ పీసీని పంచమని చెప్పడు, బ్యాంకు ఎంత తెస్తున్నాడో ఎంత తేడా చెప్పడు, అలాంటప్పుడు 2 బ్యాలెన్సింగ్ ఫిగర్లు ఎలా అయిపోతాయి? సార్ అయితే ఏముంది సార్, ఇందాక 2 బ్యాలెన్సింగ్ ఫిగర్లు రాలేదా మనకి, డ్రాయింగ్స్ని తీసుకొచ్చి అసెట్ సైడ్ మైనస్ లైబిలిటీ సైడ్ మైనస్ చేసి పెట్టేస్తాం, ఇది కూడా అలా పెట్టేస్తారని పెంట పనులు ఏం చెప్పమాకు. అక్కడ ప్రాఫిట్కి డ్రాయింగ్స్కి రిలేషన్ ఉంది, హాఫ్ ఆఫ్ నెట్ ప్రాఫిట్ ఈస్ డ్రాన్. ఇక్కడ పీసీకి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్కి రిలేషన్ లేదు, కాబట్టి అలా చేయడం అవ్వదు. డీమ్డ్ ఎజంప్షన్ ఏంటంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ కొత్త కంపెనీ తీసుకుంది అని అనుకుంటేనే నీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. క్లియర్ ఎవ్రీబడి? దట్ ఈజ్ వాట్ దిస్ ప్రాబ్లం. ఇందులో ప్రాబ్లం వల్ల బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఇంకొకటి కూడా ఏదో ఉండాలి, మోటార్ వెహికల్స్. మోటార్ వెహికల్స్ ఏం చెబుతాడంటే కొంత పార్ట్ నేమో పార్ట్నర్ తీసేసుకున్నాడు, కొంత పార్ట్ ఏమో అగ్రీడ్ వాల్యూ చేస్తాడు, ఎంత పార్ట్ని తీసుకున్నాడో చెప్పడు. అర్థమైందా? కాబట్టి అప్పుడు ఏమనుకోవాలంటే అసలు ఫస్ట్ మోటార్ వెహికల్స్ని మొత్తం నువ్వు రియలైజేషన్ అకౌంట్లోకి తోసేసావు అనుకో, క్రెడిట్ సైడ్ బై పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ఎంత వస్తే అంత రాసేస్తే ఆటోమేటిక్గా అక్కడ సెట్ ఆఫ్ అయిపోతుంది. మోటార్ వెహికల్స్ ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఎంఎన్ఓ. ఇక్కడ మీరు పీసీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత డిఫరెంట్గా పెడతాడంటే నీకు పాత పార్ట్నర్షిప్ ఫామ్లో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎలా అయితే వస్తుందో పార్ట్నర్స్ కంపెనీలో కన్వర్ట్ అయిన తర్వాత కూడా అలాంటి ఒక రెగ్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్ వచ్చేలాగా నువ్వు పీసీ ఇవ్వు. అంటే దాని అర్థం ప్రిఫరెన్స్ డివిడెండ్ రావాలి, నువ్వు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వాలి అని అర్థం. వాడి లాంగ్వేజ్ ఎవడికి అర్థమవుతుంది? డైరెక్ట్గా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వమని చెప్పచ్చుగా, అలా చెప్పడు. పాత కంపెనీలో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్కి ఉన్న ప్రాపర్టీస్తో కొత్త కంపెనీలో వాళ్ళకు ఒక ఇన్కమ్ ఫ్లో అవ్వాలి, అదేంటో నేను ఆలోచించుకుంటే గంట తర్వాత తెలుస్తుంది ప్రిఫరెన్స్ డివిడెండ్ అని, ఈలో పేపర్ టైం అయిపోతుంది. ఫైనల్గా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇవ్వాలని తెలుస్తుంది. అది కాకుండా బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుందిగా, నెట్ అసెట్స్లో బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంటుంది కదా, దట్ విల్ బికమ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఇప్పుడు పార్ట్నర్స్ ఇది పంచుకోవాలి, ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచుకుంటారు, ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుంది, అది క్యాష్ అవుతుంది. జాగ్రత్త, నెట్ అసెట్స్ ఫైండ్ చేస్తే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మైనస్ చేసేస్తావు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంతో నీకు తెలుసు, క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, ఇదిగో చెప్పాగా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఎంతో ప్రిఫరెన్స్ డివిడెండ్ అంతా, అంటే ఇప్పుడు 13,600 వస్తుంది, డివైడెడ్ బై 10% కొడితే 1,36,000 వస్తుంది. అర్థమైందా? కాబట్టి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ నీకు తెలుసు, నెట్ అసెట్స్ నుంచి తీసేస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ వేస్తావు కదా, ఈ ఈక్విటీ షేర్ క్యాపిటల్ని కూడా ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో పంచేయమంటాడు. చెప్పానుగా, పీసీని డిస్ట్రిబ్యూట్ చేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది? క్యాష్. ఇప్పుడు ఇందులో పాయింట్ చెప్తాడు, అది మనకు అక్కర్లే, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి అక్కర్లేదు. ఎక్కడో క్యాష్ పాయింట్, ఇది చూడు,
ఫర్ దిస్ పర్పస్ సఫిషియంట్ ప్రాఫిట్స్ ఆఫ్ ద ఇయర్ ఆర్ టు బి రిటైన్డ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇది మనకు అక్కర్లేదు. చెప్పా కదా ఎందుకు అక్కర్లేదంటే మనకు అర్థం కాదు కాబట్టి అక్కర్లేదు. దానికి చాలా పెద్ద లాజిక్ ఉంది. లైక్ డ్రాయింగ్స్ క్యాష్లోనే తీసుకుంటాడు, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ డ్రాయింగ్స్లోనే తీసుకుంటాడు, ఫైనల్గా నువ్వు బ్యాలెన్సింగ్ ఫిగర్ చేసినా ఒకటే, అంత పెద్దగా అక్కర్లేదు. బ్యాలెన్సింగ్ ఫిగర్ ఈజ్ ఈక్వల్ టు క్యాష్ అంతే. నెక్స్ట్ సిఆర్డి నంబర్ 8. ఇందులో ఏముంది? గుడ్ విల్ కాంప్యూటేషన్ ఇస్ డిఫరెంట్ ఇన్ దిస్. అండ్ ఇక ట్రేడింగ్ ప్రాఫిట్ ఇస్తాడు అంటే నువ్వు P&L అకౌంట్ కూడా వేయగలవు. ఇప్పటి వరకు ముందున్న 2 సమ్స్లో 6 months బిజినెస్ రన్ చేసినా మనం ట్రేడింగ్ P&L అకౌంట్ వెయ్యలేము. ఎందుకు వేయలేమంటే డేటా ఉండదు. కానీ ఈ క్వశ్చన్లో ట్రేడింగ్ ప్రాఫిట్ ఇస్తాడు. బై ట్రేడింగ్ ప్రాఫిట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, మరి అది ట్రేడింగ్ ప్రాఫిట్లో ఉండదుగా, కాబట్టి క్రెడిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఆన్ లోన్ కూడా ఉంటుంది, అది ట్రేడింగ్ ప్రాఫిట్లో ఉండదుగా, కాబట్టి డెబిట్ చేయాలి. Then you are going to get one final net profit which has to be transferred to balance sheet. 6 months రన్ చేశాక చెప్తున్నా. ఇప్పుడు ఇందులో ఏంటంటే గుడ్ విల్ వేసేటప్పుడు జాగ్రత్త, ఏకి ఫ్యూచర్లో శాలరీ ఉండదు కాబట్టి దాన్ని డిడక్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్ చేయం. గుడ్ విల్ రూల్స్ చెప్తా గుర్తుపెట్టుకో. గుడ్ విల్ రూల్స్, రూల్ నెంబర్ 1, ట్రేడింగ్ ఐటమ్సే కన్సిడర్ చేయాలి, నాన్ ట్రేడింగ్ ఐటమ్స్ కన్సిడర్ చేయకూడదు. నాన్ ట్రేడింగ్ అంటే నేను వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకో, ఇట్స్ నాట్ మై బిజినెస్ ఐటమ్ కదా, అర్థమైందా? లైక్ నాన్ ట్రేడింగ్ ఎగ్జాంపుల్ రాస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్, ఇది నాన్ ట్రేడింగ్ ఐటమ్, వాటిని కన్సిడర్ చేయకూడదు. కన్సిడర్ ఓన్లీ నార్మల్ ఐటమ్స్, అబ్నార్మల్ ఐటమ్స్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. రూల్ నెంబర్ 3, యూ హ్యావ్ టు రెక్టిఫై ఆల్ ద ఎర్రర్స్ ఇఫ్ ఎనీ. రూల్ నెంబర్ 4, ఫ్యూచర్ అడ్జస్ట్మెంట్స్ హ్యావ్ టు బి డన్. మరి ఏ శాలరీ ఫ్యూచర్ అడ్జస్ట్మెంటేగా, కాబట్టి ఏ శాలరీని మనం యాడ్ బ్యాక్ చేస్తేనే నీ గుడ్ విల్ వస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో ఏ శాలరీ ఇవ్వమంట, ఏ శాలరీ ఇవ్వకపోతే ప్రాఫిట్ పెరుగుతుందిగా, ప్రాఫిట్ పెరిగితే గుడ్ విల్ పెరుగుతుంది. క్లియర్ ఎవ్రీబడి? అంతే. ఇవన్నీ ఏంటమ్మా, ఇవి కాకుండా నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి మీ సూపర్ ప్రాఫిట్ మెథడ్తోని క్యాపిటలైజేషన్ మెథడ్తోని కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంత కష్టపడి అమాల్గమేషన్ పార్ట్నర్షిప్ నేర్చుకున్నాక ఎగ్జామ్లో ఏ సూపర్ ప్రాఫిట్ మెథడ్ నుంచో క్యాపిటలైజేషన్ మెథడ్ నుంచో అడిగితే మనం బ్లాక్ అవ్వకుండా ఉండాలి, కాబట్టి అది నేర్చుకోండి. క్లియర్? అండ్ ఇందులో మళ్ళీ ACSPలో ఇంకో ప్రాబ్లం ఉంటుంది, కేటగిరీ 3లో శ్రీరమణ్ ప్రాబ్లం. నేను క్లాస్లో మీకు అది సపరేట్గా చెప్పాను, బట్ దట్ ఈస్ ఎ వెరీ వెరీ అడ్వాన్స్డ్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లంలో ఏంటంటే నార్మల్గా అయితే కొత్త కంపెనీ తీసుకునేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కొత్తగా వేస్తుంది, కానీ ఈ కంపెనీ ఏం చేస్తుంది, పాత కంపెనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని కంటిన్యూ చేస్తుంది. కంటిన్యూ చేయడం వల్ల అక్కర్లేనివి తీసేస్తాం అక్కడ. సో దాట్స్ అ వెరీ డిఫరెంట్ ప్రాబ్లం. ఎనీవేస్ సమ్హౌ మీ కోరిక మేరకు ఐ వాజ్ యాక్చువల్లీ నాట్ దాట్ మచ్ సాటిస్ఫైడ్ విత్ పార్ట్నర్షిప్, బట్ ఇట్స్ ఓకే. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలో ఉన్న హైలైట్ పాయింట్స్ని ఒకసారి కవర్ చేసాం కాబట్టి మీరు చేసేటప్పుడు మీకు హెల్ప్ అవుట్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్టెండెడ్ కోఆపరేషన్ రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ ఈవినింగ్. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ విత్ ద సెషన్. ఓవరాల్గా మీరు ఏదైతే రివైజ్ అవ్వాలి అని అనుకున్నారో అది రివైజ్ అయ్యింది అనుకుంటున్నా. అఫ్ కోర్స్ కొన్ని థింగ్స్ టు ద ట్రూ ఎక్స్టెంట్ రివైజ్ చేయడానికి పాసిబిలిటీ అవ్వలేదు. లైక్వైజ్ బేసిక్ పార్ట్నర్షిప్ అస్సలు రివైజ్ చేయలేదు, AS20 రివైజ్ చేయలేదు, 4 రివైజ్ చేయలేదు, 5 రివైజ్ చేయలేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ లిమిటెడ్ టైం అన్లిమిటెడ్ రివిజన్ ఈజ్ జనరలీ నాట్ పాసిబుల్. సో ఎంతవరకు అయితే పాసిబిలిటీ ఉందో అంతవరకు చేసాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. హోప్ ఎట్ ఎనీ కాస్ట్ యూ హ్యావ్ టు క్లియర్ ఇన్ దిస్ అటెంప్ట్ and may God bless you for sure. Hope the bestest thing should happen for you in your examination, and all the best. Thank you.